Hi everyone, welcome to RAJU. So today we are going to discussing about coding and decoding. So it is the most important topic for all competitive exams, and it is also very easy topic. So let us going to the topic. So coding and decoding అనేది మనం చూసుకుంటే గనక సో మనకి ఈ కోడింగ్ డికోడింగ్ లో ఉండే క్వశ్చన్స్ అన్ని కూడా మనకి ఆల్ఫాబెట్స్ ని బేస్ చేసుకుని ఉంటాయి. సో మనందరికీ ఆల్రెడీ ఆల్ఫాబెట్స్ గురించి తెలుసు. మనకి 26 ఆల్ఫాబెట్స్ అనేది ఉంటుంది. సో ఆ 26 ఆల్ఫాబెట్స్ ని బేస్ చేసుకుని మనకి కోడింగ్ డికోడింగ్ లో క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో మనకి ఈ ఆల్ఫాబెట్సే కాకుండా వాటితో పాటుగా ఆ ఆల్ఫాబెట్స్ యొక్క నంబరింగ్ ని బేస్ చేసుకుని మనకి కోడింగ్ డికోడింగ్ లో ఉండే క్వశ్చన్స్ ఇస్తారు. సో ఆ నంబరింగ్ ని మనం ఏమంటాము అని అంటే గనక ప్లేస్ వాల్యూస్ ఆర్ న్యూమరికల్ వాల్యూస్ అని చెప్తాం. సో మనకి ఈ ప్లేస్ వాల్యూస్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్. సో మనకి ఈ ప్లేస్ వాల్యూస్ అంటే కొత్తగా ఉండే నంబరింగ్స్ ఏం కాదు. సో మనకి 1 to 26 ఉండే ఆల్ఫాబెట్స్కే 1 A1 B2 C3 D4 ఇలా మనం లైన్గా 26 వరకు నంబరింగ్ ఇచ్చుకుంటాం. సో ఆ నంబరింగ్ని బేస్ చేసుకుని మనం లాజిక్స్ అనేది ఫైండ్ అవుట్ చేసుకుంటూ వెళ్తాం అన్నమాట. సో ఫస్ట్ మనం ఈ ప్లేస్ వాల్యూస్ అనేది ఎలా గుర్తుపెట్టుకోవాలి, సో దాన్ని ఎలా ఈజీగా ఆన్సర్ చేయాలనే దాని గురించి ఫస్ట్ మనం ఈ ప్లేస్ వాల్యూస్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ప్లేస్ వాల్యూస్ చూస్తే కనుక మనకి ఫస్ట్ సో మనకి ఆల్ఫాబెట్స్ 26 ఆల్ఫాబెట్స్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక నేను ఈ 26 ఆల్ఫాబెట్స్ని ఓన్లీ వన్ సింగిల్ లైన్లో రాయకుండా సో నేను 2 సిరీస్లో రాసున్నాను. సో ఎందుకు 2 సిరీస్లో రాసున్నాను, సో ఇక్కడ నేను ఎంతో స్టాప్ చేసి మళ్ళీ ఎన్ని ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయకుండా ఇక్కడ నుంచి ఎందుకు స్టార్ట్ చేస్తున్నాను అని అంటే కనుక సో మనకి ప్లేస్ వాల్యూస్ అనేది ఎంతైతే ఇంపార్టెంటో సో అలాగే ఆపోజిట్ లెటర్స్ అనేది కూడా అంతే ఇంపార్టెంట్. సో అందుకు నేను ఇలా 2 సిరీస్లో రాస్తున్నాను. సో మనం ఆపోజిట్ లెటర్స్ గురించి నెక్స్ట్ డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ ప్లేస్ వాల్యూస్. సో ఈ ప్లేస్ వాల్యూస్ చూస్తే కనుక మనకి A1 B2 C3 D4 E5 F6 G7 H8 I9 J10 K11 L12 M13 N14 O15 P16 Q17 R18 S19 T20 U21 V22 W23 X24 Y25 అండ్ Z26. సో మనకి ఈ ప్లేస్ వాల్యూస్ అనేది గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే గనక A1 B2 C3 D4 E5 ఇలా మనం గుర్తుపెట్టుకుంటే గనక సో మిడిల్లో మనకి ఎక్కడైనా సరే ఎస్ ప్లేస్ వాల్యూ కావాలి అని అంటే 19 అనేది మనకి వెంటనే స్ట్రైక్ అవ్వదు. సో అప్పుడు ఏం చేస్తాం మనం A1 B2 C3 D4 అలా మనం మైండ్లో రీకాల్ చేసుకుంటూ సో S19 అనేది మనకి ఐడియా వస్తుంది. సో అప్పుడు మనకి టైం వేస్ట్ కాబట్టి సో ఫస్ట్ మనకి ఎవ్రీ లెటర్ అంటే P చూడగానే 16 అని, G చూడగానే 7 అని, Z చూడగానే 26 అనేది మనకి వెంటనే ఐడియా రావాలి అని అంటే కొన్ని కీవర్డ్స్లా గుర్తుపెట్టుకుందాం. సో కీవర్డ్స్లో ఎలా అని అంటే గనక సో ఫస్ట్ సో ఒక వర్డ్ ఏంటంటే గనక ఎజోటి. సో ఈ వర్డ్ చూసుకుంటే గనక ఇందులో ఈ ప్లేస్ వాల్యూ చెక్ చేస్తే 5, J ప్లేస్ వాల్యూ చెక్ చేస్తే 10, O ప్లేస్ వాల్యూ చెక్ చేస్తే 15, T ప్లేస్ వాల్యూ చెక్ చేస్తే 20, Y ప్లేస్ వాల్యూ చెక్ చేస్తే 25. సో మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ వర్డ్లో ఉన్న ప్లేస్ వాల్యూస్ అన్నీ అబ్జర్వ్ చేస్తే గనక మనకు అన్నీ కూడా 5 మల్టిపుల్స్ ఉంటాయి. సో అంటే 5, 10, 50, 20, 25. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నట్లయితే ఈ ప్లేస్ వాల్యూ 5, J ప్లేస్ వాల్యూ 10,
O15 T20 Y25. సో అంటే 5 1s 5 2s 5 3s 5 4s 5 5s. సో దీన్ని ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే సో మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎజోల్టీలో మనకి ఫస్ట్ లెటర్ అనేది ఈ. సో ఫస్ట్ లెటర్ అనేది ఈ కాబట్టి సో ఫస్ట్ 5 మల్టిపుల్ ఏమవుతుంది 5. సో నెక్స్ట్ అలాగే ఎజోటీలో సెకండ్ లెటర్ ఏంటి 2 జే. సో సెకండ్ లెటర్ని చూస్తే కనుక జే సెకండ్ లెటర్ కాబట్టి 2 5s 10 అలా మనం గుర్తుపెట్టుకోవచ్చు. లేదు అని అంటే మనకి జియో స్పెల్లింగ్ తెలుసు. సో యాక్చువల్గా ఐని ఇలా డాట్ పెడతాం, ఇన్ కేస్ మనం డాట్ పెట్టకపోయినా సరే ఐలాగే కన్సిడర్ చేస్తాం కాబట్టి సో జియో అనేది గుర్తుంటే సో జియోలోనే మనకి ఇక్కడ జే అనేది కనిపిస్తుంది 10 అనేది కనిపిస్తుంది. సో దాన్ని బట్టి మనం జియో J10. సో జే ప్లేస్ వాల్యూ ఎంత అవుతుంది 10. సో అలాగే ఈ ప్లేస్ వాల్యూ 5, జే అనేది సెకండ్ లెటర్ కాబట్టి 2 5s 10. లేదు అని అంటే గనక జియో. సో జియోలోనే మనకి జే ఉంటుంది అలాగే 10 కూడా ఉంటుంది. సో జే ప్లేస్ వాల్యూ 10. సో నెక్స్ట్ అలాగే ఓ ఎజోటీలో థర్డ్ లెటర్. సో థర్డ్ 5 మల్టిపుల్ ఏమవుతుంది మనకి 3 5s 15 కాబట్టి సో 3 5s 15. ఓ ప్లేస్ వాల్యూ 15. సో ఈ ప్లేస్ వాల్యూ 5, జే ప్లేస్ వాల్యూ జియో. సో అలాగే ఓ ప్లేస్ వాల్యూ 15. సో నెక్స్ట్ అలాగే టీ ప్లేస్ వాల్యూ చూసున్నట్లయితే కనుక సో మనకి టీ అనేది ఎజోటీలో ఫోర్త్ లెటర్. సో ఫోర్త్ లెటర్ కాబట్టి 4 5s 20 అలా గుర్తుపెట్టుకోవచ్చు. లేదు అని అంటే మనం క్రికెట్ మ్యాచెస్లో T20 సిరీస్ అని మాట్లాడుతూ ఉంటాం. సో T20 సిరీస్ అంటే టీ ప్లేస్ వాల్యూ 20. సో అలాగే ఈ ప్లేస్ వాల్యూ ఎజోటీలో ఫస్ట్ లెటర్ ఈ. సో ఫస్ట్ 5 మల్టిపుల్ 5. అలాగే జే అనేది సెకండ్ లెటర్. సో 2 5s 10. లేదు అని అంటే గనక జియో. సో జే 10. సో ఓ అనేది థర్డ్ లెటర్. సో థర్డ్ 5 మల్టిపుల్ ఏమవుతుంది 3 5s 50. సో అలాగే టీ అనేది ఫోర్త్ లెటర్. సో ఫోర్త్ లెటర్ కాబట్టి 4 5s 20. లేదు అని అంటే గనక సో T20 సిరీస్. సో నెక్స్ట్ అండ్ వై. సో వై అనేది ఎజోటీలో లాస్ట్ లెటర్ అంటే ఫిఫ్త్ లెటర్. సో ఫిఫ్త్ లెటర్ కాబట్టి 5 5s 25. సో అలా ఈ ప్లేస్ వాల్యూ 5, జే ప్లేస్ వాల్యూ 10, ఓ ప్లేస్ వాల్యూ 50, టీ ప్లేస్ వాల్యూ 20, వై ప్లేస్ వాల్యూ 25. సో నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఈ ఫస్ట్ 4 లెటర్స్ గురించి చూస్తున్నట్లయితే మనం దాన్ని గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా మనకి గుర్తుంటాయి. సో A1 B2 C3 D4. సో ఇంకా మనం ఎక్కడి వరకు నేర్చుకున్నట్టు ఈ వరకు నేర్చుకున్నట్టు. సో నెక్స్ట్ మనం ఎఫ్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ వెళ్దాం. సో ఎఫ్ నుంచి స్టార్ట్ చేసుకుంటే కనుక సో ఎఫ్ ప్లేస్ వాల్యూ ఏంటి మనకి ఎఫ్ ప్లేస్ వాల్యూ 6. దీన్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి? సో ఇప్పుడు F6 అని మన మైండ్లో గుర్తుపెట్టుకుంటే కనుక సో దాన్ని మర్చిపోయే ఛాన్సెస్ ఉంటుంది. అలా కాకుండా దీన్ని ప్రతి లెటర్కి కూడా ఒక కీవర్డ్. సో ఇప్పుడు ఎఫ్ చూడగానే మనకి 6 అనేది ఐడియా రావాలి అని అంటే సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అని అంటే కనుక ఫిక్స్ 6 ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. లేదు అని అంటే మనకి ఎఫ్ అనే దాన్ని టాప్లో క్లోజ్ చేసున్నట్లయితే సో మనకి అది ఎలా కనిపిస్తుంది పీలా కనిపిస్తుంది. సో దాన్ని యాజ్ ఇట్ ఈజ్ అలాగే కాకుండా సో కొంచెం రివర్స్ చేసి చూస్తున్నట్లయితే సో అది మనకి ఎలా కనిపిస్తుంది ఇలా కనిపిస్తుంది. సో అంటే అది మనకి ఎలా కనిపిస్తుంది 6 అనే నంబర్గా కనిపిస్తుంది. కాబట్టి సో మనకి ఎఫ్ కనిపించినప్పుడల్లా సో మనం టాప్ క్లోజ్ చేసి రివర్స్ చేసి చూడాలని కాదు, సో ఆ థాట్ ఆఫ్ ఐడియా రావడం కోసం సో ఎఫ్ అనే దాన్ని టాప్ క్లోజ్ చేసి రివర్స్ చేస్తే కనుక మనకి 6 లా కనిపిస్తుంది. కాబట్టి ఎఫ్ ప్లేస్ వాల్యూ 6. లేదు అని అంటే కనుక ఫిక్స్ 6 ఎందుకు అని అంటున్నానంటే ఫిక్స్లో ఫస్ట్ లెటర్ ఎఫ్. సో ఫిక్స్ 6 అలా అయినా గుర్తుపెట్టుకోవచ్చు. లేదా ఎఫ్ని క్లోజ్ చేసి రివర్స్ చేస్తే కనుక మనకి 6 లా కనిపిస్తుంది. కాబట్టి ఎఫ్ ప్లేస్ వాల్యూ 6. సో నెక్స్ట్ జీ ప్లేస్ వాల్యూ చూసున్నట్లయితే 7. సో ఈ జీని చూడగానే మనకి 7 అనేది ఐడియా ఎలా వస్తుంది అని అంటే కనుక సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నట్లయితే మనకి నేను జీని రాసున్నప్పుడే ఇక్కడ చూస్తే కనుక మనకి 7 లా కనిపిస్తుంది. కానీ అందరూ అలాగే రాయాలని రూల్ ఏం లేదు. సో మనకి కొంతమంది ఇలా రాస్తారు కాబట్టి జీ అనే లెటర్లోనే మనకి 7 అనే నంబర్ కనిపిస్తుంది. లేదు అని అంటే సో ఈ జీని 7 అనే గుర్తు రావడానికి ఇంకా ఎలా గుర్తు పెట్టుకోవచ్చు అంటే సో మనకి ఒక మూవీ నేమ్ ఉంటుంది. సో అందరికీ తెలిసిన మూవీనే. సో ఏంటంటే 7G బృందావనం కాలనీ సో అనే ఒక మూవీ నేమ్ ఉంటుంది. సో దాన్ని బట్టి మనం ఈజీగా సో 7G. సో జీ ప్లేస్ వాల్యూ 7. లేదు అని అంటే కనుక మన ఇండియన్ క్రికెట్ చూసుకుంటే కనుక సో అందులో జెర్సీ నంబర్స్ చూసుకుంటే కనుక సో శుభ్మన్ గిల్ జెర్సీ నంబర్ ఏమవుతుంది 77. సో మనకి ఏమైనా ఐడియా ఉంటే కనుక సో గిల్ సో జీ కాబట్టి జీతో స్టార్ట్ అవుతుంది కాబట్టి 7. సో జీ ప్లేస్ వాల్యూ 7. సో అంటే
ఆ మూవీ నేమ్ అయినా గుర్తుపెట్టుకోవచ్చు, లేదా గిల్ జెర్సీ నెంబర్ 77 కాబట్టి G ప్లేస్ వాల్యూ 7. సో అలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. సో F ప్లేస్ వాల్యూ 6, ఫిక్స్ 6 అలా గుర్తుపెట్టుకోవచ్చు. లేదు అని అంటే కనుక Fని టాప్లో క్లోజ్ చేసి రివర్స్ చేస్తే కనుక మనకి 6 లా కనిపిస్తుంది కాబట్టి F6. అలాగే G ప్లేస్ వాల్యూ 7. సో G ప్లేస్ వాల్యూ 7 అనేది ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అని అంటే, సో ఇక్కడ G చూసున్నట్లయితే Gలోనే మనకి 7 లా కనిపిస్తుంది. లేదు అని అంటే కనుక సో ఈ మూవీ నేమ్ 7G బృందావనం కాలనీ అనే మూవీ నేమ్ గుర్తుపెట్టుకోవచ్చు. లేదు అని అంటే సో గిల్ జెర్సీ నెంబర్ 77 కాబట్టి సో 7 అని గుర్తుపెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ చూస్తే కనుక హెచ్ ప్లేస్ వాల్యూ 8. సో H8 అనేది ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే, సో మనకి డిజిటల్ 8. సో డిజిటల్ 8 అని అంటే కనుక మనం లిఫ్ట్స్లో అవి చూసున్నప్పుడు డిజిటల్ 8 కనిపిస్తుంది. సో 8 ఎలా కనిపిస్తుంది మనకి, జస్ట్ ఇలా ఉంటుంది. సో టాప్ బాటమ్ ఇలా క్లోజ్ అయి ఉంటుంది డిజిటల్ 8. సో హెచ్ అనేది మనకి డిజిటల్ 8 లా కనిపిస్తుంది కాబట్టి సో హెచ్ ప్లేస్ వాల్యూ 8. సో అలా గుర్తుపెట్టుకోవచ్చు, లేదా హైట్ 8. సో అలా అయినా సరే గుర్తుపెట్టుకోవచ్చు. సో హెచ్ ప్లేస్ వాల్యూ 8 దాన్ని ఎలా గుర్తుపెట్టుకుంటాం, సో డిజిటల్ 8 ఆర్ హెచ్ హైట్ 8. సో అలా హెచ్ ప్లేస్ వాల్యూ 8. సో నెక్స్ట్ అలాగే ఐ ప్లేస్ వాల్యూ చూసున్నట్లయితే కనుక ఐ ప్లేస్ వాల్యూ 9. సో I9ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అని అంటే కనుక మనం కర్సివ్ రైటింగ్లో ఐని రాసేటప్పుడు ఇలా రాస్తాం. సో దాన్ని జస్ట్ టాప్ ఇలా క్లోజ్ చేస్తున్నామని అనుకోండి, అది మనకి కొంచెం ఎలా కనిపిస్తుంది, అప్రాక్సిమేట్గా 9 లా కనిపిస్తుంది. సో ఐని కర్సివ్ రైటింగ్లో రాసి టాప్ క్లోజ్ చేస్తే కనుక మనకి ఎలా కనిపిస్తుంది, 9 లా కనిపిస్తుంది కాబట్టి ఐ ప్లేస్ వాల్యూ 9. సో నెక్స్ట్ అలాగే J ప్లేస్ వాల్యూ 10. సో ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. సో J అనేది ఎజోటీలో సెకండ్ లెటర్ కాబట్టి 2 5s 10 అలా అయినా గుర్తుపెట్టుకోవచ్చు. లేదు అని అంటే కనుక ఏం చెప్పున్నాను, జియో. సో జియోలోనే J ఉంటుంది, అలాగే 10 ఉంటుంది. సో J ప్లేస్ వాల్యూ 10. సో నెక్స్ట్ అలాగే K ప్లేస్ వాల్యూ. సో K ప్లేస్ వాల్యూ చూసుకుంటే కనుక K11. సో ఈ K11ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు, సో K11ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అని అంటే కనుక సో మనకి ఇప్పుడు మనం Kని రాసేటప్పుడు సో ఎలా రాస్తాము అని అంటే కనుక 11 లైన్స్ని యూస్ చేసి రాస్తాం కదా. సో లైన్స్ని యూస్ చేసి రాస్తున్నాం కాబట్టి మనకి లైన్స్లో ఉండే నెంబర్ ఏంటి, 11. సో దాన్ని K11. K అనేది మనకి లైన్స్ని యూస్ చేసి రాస్తాం కాబట్టి సో లైన్స్లో ఉండే నెంబర్ ఏమవుతుంది, 11 కాబట్టి K11. సో అలా గుర్తుపెట్టుకోవచ్చు. లేదు అని అంటే మనకి ఇంకా క్రికెట్ మీద ఐడియా ఉంది అని అంటే కనుక సో మనకి ఇంతకుముందు ఒక IPL నేమ్ ఉండేది, ఏంటంటే కనుక కింగ్స్ 11 పంజాబ్. సో కింగ్స్ 11 పంజాబ్ అలా అయినా సరే గుర్తుపెట్టుకోవచ్చు. లేదు అని అంటే కనుక కిల్. సో ఈ కిల్ అనే వర్డ్ చూసుకుంటే కనుక సో ఫస్ట్కి లాస్ట్ 2 L's అది 11 లా అయినా ట్రీట్ చేయొచ్చు. అంటే K ప్లేస్ వాల్యూ. సో Kని చూడగానే మనకి K11 అనేది ఐడియా రావాలి అని అంటే కనుక సో మనకి K అనే దాంట్లోనే లైన్స్ అనేది యూస్ చేస్తున్నాం కాబట్టి సో లైన్స్లో ఉండే నెంబర్ 11. సో అలా లేదు అని అంటే కనుక మనకి IPL నేమ్ సో కింగ్స్ 11 పంజాబ్ అలా అయినా చూసుకోవచ్చు. లేదు అని అంటే కనుక సో కిల్ అనే వర్డ్ గుర్తుపెట్టుకుంటే K అనేది ఫస్ట్ ఉంటుంది, అలాగే LL లాస్ట్ ఉంటుంది కాబట్టి K11. లేదు అని అంటే కనుక సో కింగ్స్ 11 పంజాబ్. సో ఇలా అయినా సరే గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ లెటర్ ఏంటంటే కనుక సో ఎల్. సో ఎల్ ప్లేస్ వాల్యూ చూసున్నట్లయితే 12. సో ఈ L12ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అని అంటే సో ఇప్పుడు మనం ప్రొనౌన్సియేషన్ చూస్తే కనుక L12. సో L12 అంటే లాస్ట్లో మనకి ఏమవుతుందంటే L వచ్చే సౌండ్ 12 నెంబర్కి మాత్రమే ఉంటుంది కాబట్టి సో L ప్లేస్ వాల్యూ ఏమవుతుంది 12. సో L12. సో L12ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే ప్రొనౌన్సియేషన్ లాస్ట్లో L సౌండ్ రావాలి. సో L ప్లేస్ వాల్యూ 12. సో నెక్స్ట్ అలాగే M ప్లేస్ వాల్యూ. సో M ప్లేస్ వాల్యూ చూస్తే కనుక 13. సో మనం ఆల్మోస్ట్ Mని ఇలా రాసుకుంటూ వెళ్తాం కదా. సో ఇప్పుడు దాన్ని చూస్తే రివర్స్ చేస్తున్నట్లయితే అంటే 90 degrees క్లాక్ వైజ్ డైరెక్షన్లో టర్న్ చేస్తున్నట్లయితే సో ఇలా రాసున్నట్లయితే అది మనకి ఎలా కనిపిస్తుంది, 3 లా కనిపిస్తుంది. సో మనకి M అనేది రివర్స్ చేస్తే మనకి 3 లా కనిపిస్తుంది కాబట్టి M ప్లేస్ వాల్యూ 13. సో M అనేది మనకి 3 లా కనిపిస్తుంది కాబట్టి M ప్లేస్ వాల్యూ ఏమవుతుంది 13 అవుతుంది. సో నెక్స్ట్ అలాగే N ప్లేస్ వాల్యూ 40.
సో N14 ఎలా గుర్తుపెట్టుకోవచ్చు? సో N14 ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అని అంటే కనుక నవంబర్ 14. సో నవంబర్ 14 అంటే దానికి ఒక స్పెషల్ డే ఉంది. ఏంటి అని అంటే కనుక చిల్డ్రన్స్ డే. సో మనందరికీ తెలుసున్నది. సో నవంబర్ 14. సో నవంబర్ 14 కాబట్టి సో దాన్ని మనం ఎలా గుర్తుపెట్టుకుంటామంటే సో N ప్లేస్ వాల్యూ 14 అనేది గుర్తుండాలని అంటే నవంబర్ 14. సో N14. సో నవంబర్ 14 N14. సో నెక్స్ట్ అలాగే ఓ అనేది మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. ఎజోటీలో థర్డ్ లెటర్. సో థర్డ్ లెటర్ కాబట్టి 3 5s 50. సో నెక్స్ట్ పి. పి ప్లేస్ వాల్యూ చూసున్నట్లయితే పి ప్లేస్ వాల్యూ ఏంటి? 16. సో P16 ఎలా గుర్తుపెట్టుకోవచ్చు? సో P16 ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అని అంటే గనక సో మనకి ఒక రైమింగ్ కోసం చూసుకున్నట్లయితే P16 P16 అలా అయినా గుర్తుపెట్టుకోవచ్చు. లేదు అని అంటే గనక ఇప్పుడు మనం Pని రివర్స్ చేస్తే ఎలా కనిపిస్తుంది? 6 లా కనిపిస్తుంది. సో 6 లా కనిపిస్తుంది కాబట్టి మనం దాన్ని ఎలా ట్రీట్ చేయొచ్చు అని అంటే P6 లా కనిపిస్తుంది కాబట్టి 16. సో P16. లేదు అని అంటే P16. సో ఒక రైమింగ్ కోసం అలా మనకి గుర్తుండేలా గుర్తుపెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ అలాగే Q. సో Q ప్లేస్ వాల్యూ చూసున్నట్లయితే 17. సో ఈ Q17ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఇప్పుడు నేను Qని రాసేటప్పుడే ఇక్కడ మిడిల్లో లైన్ చూస్తే కనుక మనకి ఎలా కనిపిస్తుంది? 7 లా కనిపిస్తుంది. సో మనకి Q మిడిల్లో లైన్ మనకి 7 లా కనిపిస్తుంది కాబట్టి Q ప్లేస్ వాల్యూ 17. సో అలా గుర్తుపెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ నెక్స్ట్ చూసున్నట్లయితే మనకి R. సో R ప్లేస్ వాల్యూ 18. సో ఈ R18ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు? సో ఈ R18ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అని అంటే గనక సో మనం ఇక్కడ Rని రాసి ఉండేటప్పుడే ఒక లైన్ని యూస్ చేస్తాం ఫస్ట్. సో ఆ లైన్ని మనం ఏమనుకోవచ్చు అంటే 1 అని అనుకుందాం. సో ఆర్ని రాసేటప్పుడే మనం 1 లైన్ యూస్ చేస్తాం. దాన్ని ఏమని అనుకుందాం అంటే 1. సో నెక్స్ట్ ఈ ఆర్ని క్లోజ్ చేయాలి అని అంటే గనక సో ఇలా జస్ట్ ఇలా. సో ఆ కింద దాన్ని కూడా మనం ఆ కిందనున్న ఈ కర్వ్ని కూడా మనం క్లోజ్ చేస్తున్నట్లయితే గనక అది ఎలా కనిపిస్తుంది? 8 లా కనిపిస్తుంది. సో అంటే మనకి ఆర్లోనే 1 ఉంది అలాగే 8 ఉంది కాబట్టి 18. సో R18 అలా అయినా గుర్తుపెట్టుకోవచ్చు. లేదు అని అంటే కనుక మనకి రైట్ టు ఓట్. సో రైట్ టు ఓట్ అనేది మనకి ఎన్ని ఇయర్స్కి వస్తుంది అంటే మనకి ఓట్ వేసే రైట్ అనేది ఎన్ని ఇయర్స్కి వస్తుంది? 18 ఇయర్స్కి వస్తుంది. సో 18 ఇయర్స్కి వస్తుంది కాబట్టి ఆర్ రైట్ టు ఓట్ 18 ఇయర్స్కి వస్తుంది. సో అలా అయినా సరే గుర్తుపెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ ఎస్ ప్లేస్ వాల్యూ. సో ఎస్ ప్లేస్ వాల్యూ చూసున్నట్లయితే 90. సో ఈ S19 ఎలా గుర్తుపెట్టుకోవచ్చు? సో S19 ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అని అంటే సో ఇక్కడ మనకి ఎస్ని చూసున్నట్లయితే మనం టాప్లో క్లోజ్ చేస్తున్నట్లయితే సో మనకి అది కొంచెం ఎలా కనిపిస్తుంది అని అంటే దీన్ని క్లోజ్ చేస్తున్నట్లయితే 9 లా కనిపిస్తుంది. సో మనకి 9 లా కనిపిస్తుంది కాబట్టి S19. సో S19. సో నెక్స్ట్ అలాగే టీ ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో టీ అనేది ఎజోటీలో 4th లెటర్. 4 5s 20 అలా అయినా గుర్తుపెట్టుకోవచ్చు. లేదు అని అంటే గనక సో T20 సిరీస్. సో మనకి క్రికెట్ మ్యాచెస్లో T20 సిరీస్ అని మాట్లాడుకుంటాం కదా. సో అలా T20 సిరీస్ అంటే ఇంకా ఈజీగా గుర్తుంటుంది. సో నెక్స్ట్ యూ. సో యూ ప్లేస్ వాల్యూ చూసున్నట్లయితే 21. సో U21 అనేది ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే అండర్-21 అంటే మనకి క్రికెట్ మ్యాచెస్లో అండర్-18 అండర్-19 అండర్-21 ఇలా మ్యాచెస్ ఉంటాయి కదా. సో దీన్ని మనం అలా అండర్-21గా గుర్తుపెట్టుకోవచ్చు. సో అండర్-21 మ్యాచెస్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో యూ ప్లేస్ వాల్యూ 21. సో నెక్స్ట్ వి. సో వి చూసున్నట్లయితే వి ప్లేస్ వాల్యూ 22. సో ఈ V22ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అని అంటే సో ఇక్కడ మనం విని రాసేటప్పుడే సో 2 లైన్స్ యూస్ చేస్తున్నాం. సో 2 లైన్స్ అనేది మాత్రమే యూస్ చేస్తున్నాం కాబట్టి సో వికి 2 to 22. సో విని రాసేటప్పుడు జస్ట్ ఓన్లీ 2 లైన్స్ మాత్రమే యూస్ చేస్తున్నాం కాబట్టి సో వి 2 to 2 లైన్స్ కాబట్టి సో వి ప్లేస్ వాల్యూ 22 అవుతుంది. సో నెక్స్ట్ అలాగే W. సో W ప్లేస్ వాల్యూ 23. సో ఈ W23 అనేది ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే చాలా ఈజీ. సో ఇక్కడ మనకి Wని చూస్తే కనుక మనకి ఎలా కనిపిస్తుంది? 3 లా కదా కనిపిస్తుంది. సో 3 లా కనిపిస్తుంది కాబట్టి దీన్ని రివర్స్ చేస్తుంటే 3 లా కనిపిస్తుంది. సో మనకి 3 లా కనిపిస్తుంది కాబట్టి రివర్స్ చేస్తే W23.
సో డబ్ల్యూని మనం రివర్స్ చేస్తే కనుక మనకి 3 లా కనిపిస్తుంది కాబట్టి W23. సో నెక్స్ట్ ఎక్స్. సో ఎక్స్ ప్లేస్ వాల్యూ ఏంటంటే కనుక 24. సో X24 అనేది ఎలా గుర్తుపెట్టుకోవచ్చు? సో X24 అనేది ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఇక్కడ మనం ఎక్స్ని రాసేటప్పుడు 2 లైన్స్ రాసున్నాం. సో 2 ఎక్స్ని రాసేటప్పుడు 2 లైన్స్ రాసున్నాం కాబట్టి 2. సో అలాగే ఎక్స్కి 4 కార్నర్స్ ఉన్నాయి చూడండి. సో మనకి 4 కార్నర్స్. సో 4 కార్నర్స్ కాబట్టి 4. సో ఎక్స్ రాసేటప్పుడు 2 లైన్స్ రాసున్నాం. అలాగే మనకి ఎక్స్కి 4 కార్నర్స్ ఉన్నాయి కాబట్టి సో 4. సో 2 4 అంటే ఎక్స్ ప్లేస్ వాల్యూ 24. సో నెక్స్ట్ అలాగే మనం y ప్లేస్ వాల్యూ 25. ఆల్రెడీ ఇది మనం HOTలో నేర్చుకున్నాం. సో HOTలో లాస్ట్ లెటర్ అంటే 5th లెటర్ ఏమవుతుంది? y కాబట్టి 5 5 25. సో ఇంకా లాస్ట్ లెటర్. సో లాస్ట్ లెటర్ ఏంటి మనకి? జెడ్ అనేది 26. ఇది మనకి ఎలాగ లాస్ట్ లెటర్ కాబట్టి సో మనకి 26 లెటర్స్ మాత్రమే ఉంటాయి కాబట్టి సో మనం ఇది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో మనకి ఈ ప్లేస్ వాల్యూస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో టైం అనేది ఎక్కువ ఉండదు. సో అంటే మనం టైంని చాలా సేవ్ చేసుకుని క్వశ్చన్స్ ఆన్సర్ చేయాల్సి వస్తుంది. సో దానికోసం సో మనం ఇదంతా రాసుకుని మళ్ళీ వీటి ప్లేస్ వాల్యూస్ అన్నీ రాసుకుని మీరు క్వశ్చన్ చేసేటప్పుడు ప్రతి ప్లేస్ వాల్యూస్ని వెతుక్కుని లాజిక్ ఆలోచించేటప్పటికి మనకి చాలా టైం వేస్ట్ అవుతుంది. సో ఆ టైం అనేది మనం కన్జ్యూమ్ చేయడానికి చాలా సేవ్ చేయడానికి సో ఇదంతా కూడా మన మైండ్లో ఉంటే కనుక ఈజీగా మనకి లాజిక్స్ అనేది స్ట్రైక్ అవుతూ ఉంటాయి. సో నెక్స్ట్ సో మనకి ఈ ప్లేస్ వాల్యూస్తో పాటుగా మనకి ఇంకొకటి ఏంటి ఇంపార్టెంట్? ఆపోజిట్ లెటర్స్. సో ఈ ప్లేస్ వాల్యూస్ అయితే ఎంతైతే ఇంపార్టెంటో మనకి ఆపోజిట్ లెటర్స్ కూడా అంతే ఇంపార్టెంట్. సో ఆ వేటిని ఆపోజిట్ లెటర్స్గా తీసుకుంటాం. సో ఇప్పుడు నేను మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఏ లెటర్ కిందన ఏదైతే రాసున్నానో అవి రెండు కూడా ఆపోజిట్ పేర్స్. సో అంటే జెడ్ ఆపోజిట్ పేర్స్, అలాగే BY ఆపోజిట్ పేర్స్, CX ఆపోజిట్ పేర్స్. సో ఇలా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇలా మనం గుర్తుపెట్టుకోవాలి అన్నా సరే మనం పట్టి చదివితే కనుక మనం మధ్యలో ఎక్కడైనా మర్చిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ మర్చిపోయే ఛాన్సెస్ లేకుండా వీటికి కూడా కొన్ని కీవర్డ్స్ గుర్తుపెట్టుకుంటే కనుక సో మనం ఈజీగా ఆన్సర్స్ చేయగలుగుతాం. సో నెక్స్ట్ మనం ఆపోజిట్ లెటర్స్ గురించి చూద్దాం. సో వీటిని ఆపోజిట్ లెటర్స్ అంటారు. లేదు అని అంటే గనక కపుల్ లెటర్స్ అని కూడా అంటారు. సో ఆపోజిట్ లెటర్స్. సో మనకి అబ్జర్వ్ చేస్తున్నట్లయితే గనక ఏకి జెడ్ ఆపోజిట్ లెటర్ అవుతుంది, అలాగే జెడ్కి ఏ అనేది ఆపోజిట్ లెటర్ అవుతుంది. సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామనంటే మనకి ఫస్ట్ అండ్ లాస్ట్ లెటర్స్. సో మనకి ఏ అనేది ఆల్ఫాబెట్స్లో ఫస్ట్ లెటర్, అలాగే జెడ్ అనేది ఆల్ఫాబెట్స్లో లాస్ట్ లెటర్ కాబట్టి సో జెడ్ అనేది ఆపోజిట్ లెటర్. సో ఏకి ఆపోజిట్ లెటర్ జెడ్ అవుతుంది, అలాగే జెడ్కి ఆపోజిట్ లెటర్ ఏ అవుతుంది. లేదు అని అంటే కనుక మనం A to Z అని మాట్లాడుతూ ఉంటాం. ఏదన్నా ఒక వర్క్ కంప్లీట్ చేయాలి అని అంటే A to Z చేయాలి. సో A to Z చేయాలి అని అంటే కంప్లీట్గా వర్క్ చేయాలి అని మీనింగ్తో మాట్లాడతాం కాబట్టి సో ఏ ఆపోజిట్ లెటర్ జెడ్ ఆపోజిట్ లెటర్ ఏ. సో నెక్స్ట్ అబ్జర్వ్ చేస్తే B ఆపోజిట్ లెటర్ వై ఆపోజిట్ లెటర్ బి. సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు? సో BY. సో మనకి బీని చూడగానే వై అనేది ఆపోజిట్ లెటర్ అని, లేదా వైని చూడగానే బి అనేది ఆపోజిట్ లెటర్ అని మనకి ఎలా ఐడియా రావాలి అని అంటే గనక సో ఒక వర్డ్ ఏంటనంటే బాయ్. సో ఈ వర్డ్ గుర్తుపెట్టుకున్నట్లయితే గనక మనకి బాయ్లో ఫస్ట్ అండ్ లాస్ట్ లెటర్స్. సో బి అనేది అలాగే వై అనేది ఏమవుతాయి? ఫస్ట్ అండ్ లాస్ట్ లెటర్స్ అనేవి ఆపోజిట్ లెటర్. సో బికి ఆపోజిట్ లెటర్ వై, అలాగే వైకి ఆపోజిట్ లెటర్ బి. సో BY. సో బి ఆపోజిట్ లెటర్ వై ఆపోజిట్ లెటర్ బి. సో నెక్స్ట్ CX. సో సికి ఆపోజిట్ లెటర్ ఎక్స్, అలాగే ఎక్స్ ఆపోజిట్ లెటర్ సి. సో మనకి సి చూడగానే ఎక్స్ అని చూడగానే సి అనేది ఆపోజిట్ లెటర్ అనేది ఎలా ఐడియా వస్తుంది అని అంటే దీనికి కూడా కొన్ని వర్డ్స్ ఏంటంటే కనుక క్లైమాక్స్ ఆర్ కాంప్లెక్స్. సో ఇక్కడ చూసున్నట్లయితే క్లైమాక్స్లో ఫస్ట్ అండ్ లాస్ట్ లెటర్స్.
సో సిఎక్స్. అలాగే కాంప్లెక్స్లో ఫస్ట్ అండ్ లాస్ట్ లెటర్స్ సిఎక్స్. సో మనకి ఫస్ట్ అండ్ లాస్ట్ లెటర్స్ ఏమవుతాయి, ఆపోజిట్ లెటర్స్ అవుతాయి కాబట్టి సో ఏదో ఒక వర్డ్ గుర్తు పెట్టుకుంటే కనుక మనం సో సికి ఆపోజిట్ లెటర్ ఎక్స్, అలాగే ఎక్స్కి ఆపోజిట్ లెటర్ సి అనేది ఐడియా వస్తుంది. సో నెక్స్ట్ డి ఆపోజిట్ లెటర్ డబ్ల్యూ. సో డిడబ్ల్యూ. సో డిడబ్ల్యూ అనేది ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అని అంటే డికి ఆపోజిట్ లెటర్ డబ్ల్యూ, డబ్ల్యూకి ఆపోజిట్ లెటర్ డి. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అని అంటే కనుక మనకి డోర్, విండో. సో మనకి అందరికీ తెలిసిందే డోర్, విండో. సో డిడబ్ల్యూ. సో లేదు అని అంటే డ్యూ. సో డిడబ్ల్యూ. ఇందులో కూడా ఫస్ట్ అండ్ లాస్ట్ లెటర్స్. లేదు అని అంటే కనుక డ్రా. సో డ్రా చూస్తున్నట్లయితే ఇందులో కూడా ఫస్ట్ అండ్ లాస్ట్ లెటర్స్ ఆపోజిట్. లేదు అని అంటే కనుక సో మనకి క్రికెట్ గురించి ఐడియా ఉండుంటే డేవిడ్ వార్నర్. సో ఫస్ట్ అండ్ లాస్ట్ లెటర్స్ ఇక్కడ కూడా మనకి సో డేవిడ్లో ఫస్ట్ లెటర్, అలాగే వార్నర్లో ఫస్ట్ లెటర్. సో డిడబ్ల్యూ. సో మనం ఇలా ఏదో ఒక వర్డ్ని గుర్తుపెట్టుకుంటే కనుక మనం ఈజీగా సో డిడబ్ల్యూ అనేది మనకి ఐడియా ఉంటుంది. సో డి ప్లేస్ వాల్యూ డి ఆపోజిట్ లెటర్ డబ్ల్యూ, డబ్ల్యూ ఆపోజిట్ లెటర్ డి. సో నెక్స్ట్ ఈ. సో ఈ ఆపోజిట్ లెటర్ వి, వి ఆపోజిట్ లెటర్ ఈ. సో ఈ ఈవీని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఈ ఈవీని కూడా మనకి కొన్ని వర్డ్స్ని యూస్ చేసి అంటే ఈటీవీ అని, లేదా ఈవీఎం మెషిన్స్ అని, లేదా ఈవినింగ్ అని, సో ఇలా మనం గుర్తుపెట్టుకోవచ్చు. కానీ అవన్నీ కాకుండా ఈజీగా సో ఏంటంటే కనుక లవ్. సో ఈ లవ్ అనే వర్డ్లోనే చెక్ చేసుకుంటే మనకి 2 ఆపోజిట్ పేర్స్ ఉంటాయి. సో అవేంటంటే కనుక సో వి, ఈ. సో ఇవి రెండు ఆపోజిట్ లెటర్స్, అంటే ఈకి ఆపోజిట్ లెటర్ వి, వికి ఆపోజిట్ లెటర్ ఈ. సో అలాగే మనకి నెక్స్ట్ సో ఎల్ఓ. ఇవి రెండు కూడా మనకి ఆపోజిట్ పేర్స్ అవుతాయి. సో అందుకే ఈ వర్డ్ గుర్తుంటే కనుక మనకి 2 ఆపోజిట్ పేర్స్ అనేది గుర్తుంటుంది. సో అందుకే మనం వికి ఈకి ఏం గుర్తు పెట్టుకుందామంటే లవ్. సో ఈ లవ్ అనే వర్డ్లోనే లాస్ట్ 2 లెటర్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి ఏమవుతాయంటే ఆపోజిట్ లెటర్స్. సో ఈకి ఆపోజిట్ లెటర్ వి, వికి ఆపోజిట్ లెటర్ ఈ. సో నెక్స్ట్ చూసున్నట్లయితే నెక్స్ట్ లెటర్ ఎఫ్. సో ఎఫ్ ఆపోజిట్ లెటర్ యు, యు ఆపోజిట్ లెటర్ ఎఫ్. సో ఎఫ్ యు. సో ఎఫ్కి ఆపోజిట్ లెటర్ యు, యుకి ఆపోజిట్ లెటర్ ఎఫ్ అనేది ఎలా గుర్తు పెట్టుకోవచ్చు అని అంటే గనక సో దీనికి కూడా కొన్ని వర్డ్స్. సో ఫన్. లేదు అని అంటే ఫర్ యూ. సో మనం వాట్సాప్ టెక్స్ట్ మెసేజెస్ అవి చేసి ఉండేటప్పుడు వైఓయూకి బదులుగా ఏం యూస్ చేస్తాం, ఈ యూ యూస్ చేస్తాం కాబట్టి సో ఫర్ యూ, ఫన్, ఫ్లూయిడ్, సో లేదా ఫ్యూయల్. సో మనకి నచ్చింది ఏదైనా సరే గుర్తుపెట్టుకోవచ్చు. సో ఎఫ్ ఆపోజిట్ లెటర్ యూ, యూ ఆపోజిట్ లెటర్ ఎఫ్. నెక్స్ట్ సో జీ ఆపోజిట్ లెటర్ టీ, టీ ఆపోజిట్ లెటర్ జీ. సో జీటీ. సో జీకి ఆపోజిట్ టీ, టీకి ఆపోజిట్ జీ అనేది మనకి ఎలా ఐడియా వస్తుంది అని అంటే కనుక సో జీటీ వచ్చేలాగా మనం గ్రీన్ టీ. సో గ్రీన్ టీ అని కానీ, లేదు అని అంటే సో మనకి ఐపీఎల్ నేమ్ గుజరాత్ టైటాన్స్ అని. సో లేదు అని అంటే గోట్. లేదు అని అంటే గ్రేట్. లేదు అంటే గాట్. సో మనకి నచ్చింది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఈజీగా గుర్తుండేవి ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకుంటే కనుక మనకి ఈజీగా గుర్తుంది. సో గ్రీన్ టీ, జీటీ. సో అలాగే గుజరాత్ టైటన్స్. లేదు అని అంటే గోట్, గ్రేట్. లేదు అని అంటే గ్రాండ్ ట్రంక్ రోడ్. అది మనకి జిఎస్లో బేస్ చేసుకుని వస్తుంది. గ్రాండ్ ట్రంక్ రోడ్, జీటీ రోడ్ అని అంటాం. సో అలా అయినా సరే గుర్తుపెట్టుకోవచ్చు. సో జీ ఆపోజిట్ లెటర్ టీ, టీ ఆపోజిట్ లెటర్ జీ. సో నెక్స్ట్ హెచ్. సో హెచ్ ఆపోజిట్ లెటర్ ఎస్, ఎస్ ఆపోజిట్ లెటర్ హెచ్. సో హెచ్ఎస్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు. సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అని అంటే కనుక హెచ్ఎస్ హీ, షీ, హీ, షీ. సో ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. లేదు అని అంటే హై స్కూల్, హై స్కూల్ అని గుర్తుపెట్టుకోవచ్చు. లేదు అని అంటే కనుక హైదరాబాద్, సికింద్రాబాద్. లేదు అని అంటే మనం రివర్స్లో చూసుకున్నట్లయితే కనుక స్వీట్ హార్ట్. ఇలా
హౌస్, హార్స్. సో మనకి నచ్చింది. సో మనకి హెచ్ ఆపోజిట్ లెటర్ ఎస్, ఎస్ ఆపోజిట్ లెటర్ హెచ్ అనేది ఐడియా రావాలి అని అంటే హీ, షీ. సో హెచ్ ఎస్. అలాగే హై స్కూల్ లేదా హైదరాబాద్, సికింద్రాబాద్. సో స్వీట్ హార్ట్. సో ఇలా మనకి నచ్చింది గుర్తు పెట్టుకోవచ్చు. సో మనకి అల్టిమేట్ గా గుర్తుండాల్సింది ఈ ఆపోజిట్ లెటర్. సో హెచ్ ఆపోజిట్ లెటర్ ఎస్, ఎస్ ఆపోజిట్ లెటర్ హెచ్. సో నెక్స్ట్ ఆపోజిట్ పెయిర్ ఐ, ఆర్. సో ఐ ఆపోజిట్ లెటర్ ఆర్, ఆర్ ఆపోజిట్ లెటర్ ఐ. సో ఈ ఐఆర్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అని అంటే కనుక ఐకి ఆపోజిట్ లెటర్ ఆర్, ఆర్కి ఆపోజిట్ లెటర్ ఐ అనేది ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే సో మనకి ఐఆర్ ఇండియన్ రైల్వేస్. సో ఇండియన్ రైల్వేస్. సో ఇండియన్ రైల్వేస్ చూసుకున్నట్లయితే ఇండియన్ లో ఫస్ట్ మనకి ఐతో స్టార్ట్ అవుతుంది. అలాగే రైల్వేస్ లో చూసుకున్నట్లయితే సో ఆర్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి సో ఇండియన్ రైల్వేస్ ఐఆర్. లేదు అని అంటే కనుక ఐరన్. సో మనకి నచ్చింది ఏదైనా సరే గుర్తుపెట్టుకోవచ్చు. ఐ ఆపోజిట్ లెటర్ ఆర్, ఆర్ ఆపోజిట్ లెటర్ ఐ. సో నెక్స్ట్ జే ఆపోజిట్ లెటర్ క్యూ, క్యూ ఆపోజిట్ లెటర్ జే. సో జేక్యూ. సో ఈ జేక్యూ అనేది ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే మనకి ప్లేయింగ్ కార్డ్స్ లో. సో ప్లేయింగ్ కార్డ్స్ లో మనకి జే అనే లెటర్ తో ఒక కార్డు ఉంటుంది, అలాగే క్యూ అనే లెటర్ తో ఒక కార్డు ఉంటుంది. సో జే అనే దాన్ని మనం జోకర్. సో అలాగే క్యూ అనే దాన్ని క్వీన్. సో జోకర్, క్వీన్. సో జేక్యూ. సో మనకి ప్లేయింగ్ కార్డ్స్ లో జోకర్, క్వీన్ అనే కార్డ్స్ ఉంటాయి కాబట్టి సో జే ఆపోజిట్ లెటర్ క్యూ, క్యూ ఆపోజిట్ లెటర్ జే, జేక్యూ. సో నెక్స్ట్ సో కే ఆపోజిట్ లెటర్ పి, పి ఆపోజిట్ లెటర్ కే. సో కేపీ. సో కేపీని మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే రివర్స్ లో చూసుకున్నట్లయితే సో కేపీ కాకుండా పీకే అనేది చూసుకున్నట్లయితే సో మనందరికీ తెలుసున్న మోస్ట్ కామన్ పర్సన్ సో పవన్ కళ్యాణ్. సో లేదు అని అంటే ఇంకొక ఫేమస్ పర్సన్ కూడా ఉన్నారు, ఎవరంటే కేఏ పాల్. సో మనందరికీ పాపులారిటీ తెలుసున్న పర్సన్. సో అలాగే కేఏ పాల్. లేదు అని అంటే కనుక కేపీహెచ్బి. సో కేపీహెచ్బి. లేదు అని అంటే కింగ్స్ 11 పంజాబ్, ఐపీఎల్ నేమ్ అది కూడా గుర్తుపెట్టుకోవచ్చు, కింగ్స్ పంజాబ్. సో కేపీ. సో కే ఆపోజిట్ లెటర్ పి, పి ఆపోజిట్ లెటర్ కే. సో ఇలా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఎల్ ఆపోజిట్ లెటర్ ఓ, ఓ ఆపోజిట్ లెటర్ ఎల్. సో ఎల్ఓ. సో ఎల్ఓ అనే దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఎల్ఓ అనే దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అనేది ఆల్రెడీ నేను మీకు డిస్కస్ చేస్తున్నాను. సో మనం ఏం చెప్పుకున్నాను, లవ్. సో ఈ లవ్ అనే వర్డ్లో ఫస్ట్ సో మనకి ఫస్ట్ 2 లెటర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆపోజిట్ పేర్. సో ఎల్కి ఆపోజిట్ లెటర్ ఓ, ఓకి ఆపోజిట్ లెటర్ ఎల్. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే గనక ఎం. సో ఇంకా ఎం ఆపోజిట్ లెటర్ ఏమవుతుంది, ఎన్, ఎన్ ఆపోజిట్ లెటర్ ఎం. సో దీన్ని చూసుకున్నట్లయితే కనుక ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే సో మ్యాన్ లేదా మూన్. సో మనకి ఇవన్నీ గనక మైండ్లో ఉన్నట్లయితే కనుక మనం కోడింగ్ డీకోడింగ్ క్వశ్చన్స్ నుంచి ఏమిచ్చినా సరే ఈజీగా ఆన్సర్స్ చేయగలం. సో ఇవన్నీ మనకి ఎలా గుర్తుపెట్టుకోవాలి అని అంటే కనుక మనం లెటర్స్ చూసుకున్నప్పుడు ఆ లెటర్స్ ప్లేస్ వాల్యూస్ అలాగే ఈ ఆపోజిట్ లెటర్స్ అనేది మనం రీకాల్ చేసుకుంటూ ఉంటే కనుక మనకి మైండ్లో వన్స్ ఫిక్స్ అయ్యి ఉన్న తర్వాతన మనకి క్వశ్చన్స్ చేయడం అనేది చాలా ఈజీ అవుతుంది. ఓకేనా. సో మనకి కోడింగ్ డీకోడింగ్లో సో ఉండే మోడల్స్ ఏంటంటే లైక్ ఎవ్రీ ఎగ్జామ్స్కి ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి బ్యాంకింగ్, ఎస్ఎస్సి, రైల్వేస్ చూసుకుంటే కనుక సో మనకి ఫస్ట్ ఇందులో ఉండే మోడల్స్ ఏంటో చూద్దాం. సో మోడల్స్ ఏంటే కనుక ఫస్ట్ మనకి జనరల్ మోడల్స్. సో జనరల్ మోడల్స్లోనే మనకి 2 టైప్స్ ఉంటాయి. సో ఏంటంటే గనక కోడింగ్ విత్ సేమ్ సెట్, అలాగే కోడింగ్ విత్ డిఫరెంట్ సెట్, నెక్స్ట్ సెకండ్ మోడల్ చూసుకున్నట్లయితే నంబర్ కోడింగ్, నెక్స్ట్
పారాగ్రాఫ్ కోడింగ్, నెక్స్ట్ ఎలిమినేషన్ కోడింగ్, నెక్స్ట్ టేబులర్ కోడింగ్, నెక్స్ట్ మ్యాట్రిక్స్ కోడింగ్, exact coding, and last one binary coding. సో మనకి ఈ టాపిక్స్ అనేది మనకి కోడింగ్ డికోడింగ్ ని బేస్ చేసుకుని ఉంటాయి. సో ఫస్ట్ మనం జనరల్ మోడల్స్ ని బేస్ చేసుకుని సో ఈ జనరల్ మోడల్ క్వశ్చన్స్ అనేది డిస్కస్ చేసుకుందాం. సో ఈ జనరల్ మోడల్స్ లో కోడింగ్ విత్ సేమ్ సెట్. సో కోడింగ్ విత్ సేమ్ సెట్ లో ఉండే మోడల్స్ ఎలా ఉంటాయి అని అంటే, సో మనకి ఈ కోడింగ్ విత్ సేమ్ సెట్ లో మనం ప్లేస్ వాల్యూస్ ని అలాగే ఆపోజిట్ లెటర్స్ ని యూజ్ చేయాల్సిన అవసరం ఏముండదు. సో జస్ట్ అక్కడ ఇచ్చున్న వర్డ్ ని బేస్ చేసుకుని సో మనకి ఒక ఎగ్జాంపుల్ గా ఒక వర్డ్ అలాగే ఒక కోడ్ ఇస్తారు. సో ఆ వర్డ్ అనేది ఎలా అయితే కోడ్ చేసి ఇచ్చున్నారో సో అలాగే సేమ్ కోడ్ తో మనకి ఇచ్చున్న వర్డ్ కి సో మనం కోడ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆ ఇచ్చున్న లాజిక్ అనేది మనకి సో ఆల్ఫాబెట్స్ ని కానీ ప్లేస్ వాల్యూస్ ని బేస్ చేసుకుని కానీ లేదా కోడ్ ఆపోజిట్ లెటర్స్ ని బేస్ చేసుకుని కానీ ఏమి ఇవ్వరు. జస్ట్ ఏంటంటే ఆ లెటర్స్ యొక్క పొజిషన్ ని బేస్ చేసుకుని మనం ఈజీగా ఆన్సర్స్ చేసేయచ్చు. సో ఎలా అంటే, సో ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూస్తున్నట్లయితే కనుక ఏమిచ్చున్నారు, ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ సో డాటర్ ఈజ్ కోడెడ్ యాజ్ RETHGUAD, దెన్ వాట్ ఈస్ ద కోడ్ ఫర్ సూపర్ మ్యాన్. సో మనకి ఇచ్చున్న కోడ్ ఏంటి, సో వర్డ్ ఏమిచ్చారు డాటర్. సో ఈ వర్డ్ కి మనకి కోడ్స్ ఏమి ఇచ్చారు, మనకి RETHGUAD ఇచ్చారు. సో అయితే మనకు అడుగుతున్నది ఏంటి, సూపర్ మ్యాన్. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన కోడ్ సూపర్ మ్యాన్. సో ఈ సూపర్ మ్యాన్ కి మనం ఫస్ట్ ఆన్సర్ చేయాలి అని అంటే గనక సో ఫస్ట్ మనకి ఇచ్చున్న వర్డ్ కి లాజిక్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం ఫస్ట్ మనకి ఇచ్చున్న వర్డ్ అనేది ఏ లాజిక్ తో ఇచ్చున్నారు అనేది మనం ఫస్ట్ ఎలా ఐడెంటిఫై చేయాలి అని అంటే, మన అప్రోచ్ ఎలా ఉండాలి అని అంటే, సో ఇచ్చున్న వర్డ్ లో ఉన్న లెటర్సే కోడ్ గా ఇచ్చారా లేదా. సో ఫస్ట్ మనం చెక్ చేయాల్సింది ఇచ్చున్న వర్డ్ లో ఉన్న లెటర్స్ మాత్రమే మనకి రిపీటెడ్ గా కోడ్ లో ఇచ్చారా లేదా అది చెక్ చేసుకుంటాం. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే డాటర్ లో ఫస్ట్ డి. సో ఇక్కడ డి అనే లెటర్ చూస్తే కనుక ఇక్కడ లాస్ట్ లో కనిపిస్తుంది. ఓకే, ఓన్లీ వన్ లెటర్ కనిపిస్తే మనకి సరిపోదు, రిమైనింగ్ ఆల్ లెటర్స్ కూడా మనకి ఇచ్చిన కోడ్ లో ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకుంటాం. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏ అనేది సెకండ్ లెటర్. సో సెకండ్ లెటర్ ఇక్కడ ఉంది. సో అలాగే నెక్స్ట్ యు అనేది, సో యు ఉంది, నెక్స్ట్ జి, నెక్స్ట్ హెచ్, అలాగే టి, సో ఈ ఆర్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి వర్డ్ లో ఉన్న ఈచ్ లెటర్ కూడా మనకి ఇక్కడ ఏమవుతుంది, రిపీట్ అవుతుంది. కానీ పొజిషన్ అనేది చూడండి. సో పొజిషన్ చెక్ చేస్తే కనుక మనకి ఇక్కడ డి ఫస్ట్ ఉంది, కానీ ఇక్కడ డి అనేది ఫస్ట్ లేదు. ఏమయ్యింది, సో ఈ డి అనేది మనకి లాస్ట్కి వెళ్ళింది. సో నెక్స్ట్ అలాగే ఇక్కడ ఏ అబ్జర్వ్ చేస్తే కనుక ఏ అనేది లాస్ట్ నుంచి సెకండ్ లెటర్ అయ్యింది. సో నెక్స్ట్ అలాగే యు అనేది చెక్ చేస్తున్నట్లయితే లాస్ట్ నుంచి థర్డ్ లెటర్. సో నెక్స్ట్ జి లాస్ట్ నుంచి ఫోర్త్. సో హెచ్ లాస్ట్ నుంచి ఫిఫ్త్. నెక్స్ట్ టి లాస్ట్ నుంచి సిక్స్త్. సో నెక్స్ట్ ఈ సెవెంత్ లాస్ట్ నుంచి. సో ఆర్. సో మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక ఫస్ట్ ఉండాల్సిన లెటర్స్ అన్నీ కూడా లాస్ట్కి వెళ్ళి ఉన్నాయి, లాస్ట్ ఉండే లెటర్స్ అన్నీ కూడా ఫస్ట్కి వచ్చున్నాయి. అంటే ఏమయ్యింది, రివర్స్ జరిగింది. సో అంటే ఫ్రంట్ ఉన్నవి బ్యాక్, బ్యాక్ ఉన్నవి ఫ్రంట్ వచ్చున్నాయి. కాబట్టి సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ ఏదైతే వర్డ్ కి మనకి లాజిక్ ఇచ్చున్నారో సేమ్ అదే లాజిక్ తో మనం కోడ్ చేస్తాం. అంటే ఏం చేయాలి, మనం ఫస్ట్ ఉన్న లెటర్స్ అన్ని కూడా లాస్ట్ కి వెళ్తూ బ్యాక్ ఉన్న లెటర్స్ అన్ని కూడా ఫ్రంట్ కి రావాలి. సో అంటే ఏమవుతుంది, ఫస్ట్ ఎన్ అనేది ఫ్రంట్ కి రావాలి. సో అంటే ఎన్. సో నెక్స్ట్ ఏ, నెక్స్ట్
M, నెక్స్ట్ R, నెక్స్ట్ E, సో నెక్స్ట్ P, నెక్స్ట్ U, నెక్స్ట్ S. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక మనకి సూపర్ మ్యాన్కి ఇది కోడ్ అవుతుంది. సో ఏం లేదు, సో జస్ట్ చూసి ఆ లాజిక్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ చేసేయడం. సో ఇందులో ఈ కోడింగ్ విత్ సేమ్ సెట్లో ఇది వన్ టైప్ ఆఫ్ మోడల్. సో నెక్స్ట్ చూస్తున్నట్లయితే కనుక మనకి ఇక్కడ ఏమి ఇచ్చున్నారు, సో ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ డాటర్ ఈజ్ కోడెడ్ యాజ్ ADGUTHRE, దెన్ వాట్ ఈస్ ద కోడ్ ఫర్ సూపర్ మ్యాన్. సో ఇక్కడ కూడా అబ్జర్వ్ చేస్తే మనకు ఒక వర్డ్ ఇచ్చారు. సో వర్డ్ చూస్తున్నట్లయితే డాటర్ DAUGHTER. సో ఈ డాటర్కి కోడ్స్ ఏమి ఇచ్చారు మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే, సో ఇది ఇచ్చున్నారు. ఏంటది, ADGUTHRE. సో మనకి అడుగున్న వర్డ్ ఏంటి, సూపర్ మ్యాన్. సో ఈ సూపర్ మ్యాన్కి మనం కోడ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి క్వశ్చన్ ఆన్సర్ చేసేటప్పుడు మన అప్రోచ్ ఎలా ఉండాలి అని చెప్పున్నాను. సో ఫస్ట్ మనకి ఇచ్చిన వర్డ్లో ఉన్న లెటర్సే ఉన్నాయా లేదనంటే డిఫరెంట్ లెటర్స్ ఉన్నాయా అనేది ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే డాటర్లో ఉండే లెటర్స్ DAUGHTER. సో ఇందులో ఉండే లెటర్స్ ఉన్నాయో లేదో చెక్ చేద్దాం. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే D ఇలా ఇక్కడ కనిపిస్తుంది, అలాగే A కూడా కనిపిస్తుంది. నెక్స్ట్ U, నెక్స్ట్ G, సో నెక్స్ట్ H, T, నెక్స్ట్ E, నెక్స్ట్ R. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి డాటర్లో ఉన్న అన్ని లెటర్స్ ఇచ్చున్నారు, కానీ వాటి పొజిషన్స్ అనేవి చేంజ్ అయి ఉన్నాయి. సో మనం చెక్ చేయాల్సింది ఏంటి, నెక్స్ట్ పొజిషన్స్ అనేవి ఎలా చేంజ్ అయి ఉన్నాయో చెక్ చేయాలి. సో పొజిషన్స్ అనేవి ఎలా చేంజ్ అయి ఉన్నాయి అనేది చూస్తే, సో ఈ 2 లెటర్స్కి చూస్తే ఆ 2 లెటర్స్ ఏమై ఉన్నాయి, రివర్స్ అయి ఉన్నాయి. అంటే ఏ ప్లేస్లోకి D వచ్చింది, D ప్లేస్లోకి A అయి ఉంది. సో నెక్స్ట్ అలాగే ఈ 2 లెటర్స్ని చెక్ చేస్తున్నట్లయితే కనుక ఈ 2 లెటర్స్ కూడా ఏమై ఉన్నాయి, రివర్స్ అయి ఉన్నాయి. సో అంటే G ప్లేస్లోకి U, U ప్లేస్లోకి G. సో నెక్స్ట్ ఈ 2 లెటర్స్ని చెక్ చేస్తున్నట్లయితే కనుక ఇవి కూడా HT అనేది ఏమై ఉంది, రివర్స్ అయి ఉంది. సో నెక్స్ట్ అలాగే ER. సో ఈ 2 లెటర్స్ కూడా ఏమై ఉన్నాయి, రివర్స్ అయి ఉన్నాయి. అంటే R ప్లేస్లోకి E ప్లేస్లోకి R. సో అంటే నెక్స్ట్ మనం ఈ వర్డ్కి ఎలా కోడ్ చేయాలి, 2 లెటర్స్ని ఏం చేయాలి, రివర్స్ చేయాలి. సో అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ 2 లెటర్స్, సో 2 లెటర్స్ని రివర్స్ చేస్తే సో మనకి ఏమవుతుంది, ఫస్ట్ U, నెక్స్ట్ S. సో నెక్స్ట్ ఈ 2 లెటర్స్ని చూస్తే కనుక ఈ 2 లెటర్స్ని రివర్స్ చేస్తే ఫస్ట్ ఏమవుతుంది, E, నెక్స్ట్ P. సో నెక్స్ట్ ఈ 2 లెటర్స్ని చూసున్నట్లయితే కనుక ఏమవుతుంది, సో M, అలాగే R. సో నెక్స్ట్ లాస్ట్ ఈ 2 లెటర్స్ని రివర్స్ చేస్తే కనుక NE. సో మనకి ఇది సూపర్ మ్యాన్కి కోడ్ అవుతుంది. సో మనకి ఈ కోడింగ్ విత్ సేమ్ సెట్లో ఇది ఒక టైప్ ఆఫ్ మోడల్. సో అంటే మొత్తం అన్ని లెటర్స్ని రివర్స్ చేసి ఇవ్వచ్చు, లేదు అని అంటే కనుక 2 లెటర్స్ని రివర్స్ చేసి ఇవ్వచ్చు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూసున్నట్లయితే, ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ డాటర్ ఈజ్ కోడెడ్ యాజ్ UADHGRET. సో దెన్ వాట్ ఈస్ ద కోడ్ ఫర్ సూపర్ మ్యాన్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నట్లయితే సో మనకి ఫస్ట్ అప్రోచ్ ఏమై ఉండాలి మనకి, సో ఇచ్చున్న వర్డ్లో ఉన్న లెటర్సే రిపీట్ అయి ఉన్నాయా లేకపోతే డిఫరెంట్ లెటర్స్ రిపీట్ అయి ఉన్నాయా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెక్ చేయాలి. సో ఇక్కడ చెక్ చేస్తే UADHGRET. సో ఇది ఇచ్చున్నాడు. సో మనకు అడుగుతున్నది ఏంటి, సూపర్ మ్యాన్. సో దీనికి కోడ్ అడుగుతున్నాడు. సో ఫస్ట్ మనం సేమ్ లెటర్స్ అనేది రిపీట్ అవుతున్నాయా లేదా డిఫరెంట్ లెటర్స్ ఏమైనా ఉన్నాయా అనేది చెక్ చేద్దాం. సో చూస్తే D ఉంది, అలాగే A, నెక్స్ట్ U. సో GHTER. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఇచ్చిన వర్డ్లో అన్ని లెటర్స్ కూడా రిపీట్ అవుతున్నాయి. సో మనకి పొజిషన్, సో నెక్స్ట్ రిపీట్ అవుతున్నప్పుడు ఏం చెక్ చేయాలి, పొజిషన్ చెక్ చేసుకోవాలి. సో పొజిషన్ చెక్ చేసుకున్నట్లయితే కనుక సో ఇక్కడ మనకి ఫస్ట్ 3 లెటర్స్, సో DAU ఇవేవైతే ఉన్నాయో అవి ఏమై ఉన్నాయి, మనకి రివర్స్ అయి ఉన్నాయి. సో మనం నెక్స్ట్ ఏం చేయాలి, ఆ 3 లెటర్స్ని రివర్స్ అంటే U,
ఏడి. సో నెక్స్ట్ చూస్తున్నట్లయితే కనుక మనకి 2 లెటర్స్ GH. సో ఈ GH అనేది కూడా ఏమై ఉన్నాయి మనకి లెటర్స్ అనేది రివర్స్ అయి ఉన్నాయి. సో నెక్స్ట్ అలాగే TER. సో ఈ 3 లెటర్స్ చూసుకున్నట్లయితే ఈ 3 లెటర్స్ ఏమై ఉన్నాయి రివర్స్ అయి ఉన్నాయి. సో రివర్స్ అయి ఉన్నాయి కాబట్టి సో ఫస్ట్ 3 లెటర్స్ రివర్స్, నెక్స్ట్ 2 లెటర్స్ రివర్స్, నెక్స్ట్ 3 లెటర్స్ అనేది రివర్స్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇదొక మోడల్. సో మనం దీన్ని బేస్ చేసుకుని అదే కోడ్తో ఆన్సర్ చేస్తే కనుక సో మనం ఫస్ట్ ఏం చేయాలి 3 లెటర్స్ని రివర్స్ చేయాలి. సో 3 లెటర్స్ని రివర్స్ అంటే PUS. సో నెక్స్ట్ 2 లెటర్స్ కాబట్టి సో 2 లెటర్స్ని రివర్స్ చేస్తే RE. సో నెక్స్ట్ 3 లెటర్స్ని రివర్స్ చేస్తే కనుక NAM. సో మనకి ఇది ఆన్సర్ అవుతుంది. సో ఇది మనకి 8 లెటర్స్ ఉన్న వర్డ్ ఇచ్చుండి 8 లెటర్స్ ఉన్న వర్డే మనకి క్వశ్చన్ అడిగితే గనక ఇన్ కేస్ మనకి 8 లెటర్స్ ఉన్న వర్డ్ ఇచ్చి 10 లెటర్స్ ఉన్న వర్డ్ని బేస్ చేసుకుని మనకి క్వశ్చన్ అడిగారు అనుకోండి. సో ఇన్ కేస్ అడిగితే కనుక దానికి ఆన్సర్ ఎలా చేయాలో చూద్దాం. సో మనకి ఇలా ఇచ్చున్నారు. సో 8 లెటర్స్ ఇచ్చిన వర్డ్ ఇది ఇచ్చున్నారు. సో దాన్ని బేస్ చేసుకుని ఒక 10 లెటర్స్ ఉన్న వర్డ్ ఇచ్చారు అనుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి తెలిసిన లాజిక్ ఏంటి, ఫస్ట్ 3 లెటర్స్, నెక్స్ట్ 2 లెటర్స్, నెక్స్ట్ 3 లెటర్స్ని రివర్స్ చేయాలి. సో ఆ మోడల్లో చేస్తున్నట్లయితే సో ఫస్ట్ 3 లెటర్స్ని రివర్స్ చేస్తాం. సో నెక్స్ట్ 2 లెటర్స్ని రివర్స్ చేస్తాం. నెక్స్ట్ 3 లెటర్స్ని రివర్స్ చేస్తాం. సో ఇక్కడ మనకి 2 మిగిలిపోయి ఉన్నాయి కాబట్టి ఫస్ట్ 3, నెక్స్ట్ 2, నెక్స్ట్ 3 అంటే నెక్స్ట్ మళ్ళీ ఏమవ్వాలి 2 లెటర్స్ రివర్స్ అవ్వాలని అర్థం. సో ఇదొక లాజిక్. అంటే మనం క్వశ్చన్లో ఉండే ఆప్షన్ని బేస్ చేసుకుని మనం ఆన్సర్ తీసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇంకొక లాజిక్ ఏంటంటే కనుక దీనికి సో ఇదే 10 లెటర్స్ ఉన్న వర్డ్ ఇస్తే కనుక సో దీనికి ఎలా చేయొచ్చు, సో మనం ఫస్ట్ 3-2-3-2 చేస్తున్నాం. సో ఇదొకలాగా చేయొచ్చు. లేదు అని అంటే మనం దీన్ని ఇంకొకలా కూడా అనుకోవచ్చు. ఏమని అనుకోవచ్చు, ఫస్ట్ 3 లెటర్స్, సో ఫస్ట్ 3 లెటర్స్కి అలాగే లాస్ట్ 3 లెటర్స్ని రివర్స్ చేయాలి. మిడిల్లో ఉండే లెటర్స్ అన్నీ కూడా 2-2 లెటర్స్గా రివర్స్ చేయాలి అని అనుకుంటే గనక సో ఎలా చేయొచ్చు అని అంటే ఫస్ట్ 3 లెటర్స్, సో నెక్స్ట్ మిడిల్లో లాస్ట్ 3 లెటర్స్, సో మిడిల్లో ఉన్నవి ఏమవ్వాలి 2-2 లెటర్స్ అనేవి రివర్స్ అవ్వాలి. సో ఇదొక లాజిక్. సో మనం క్వశ్చన్లో ఉండే ఆప్షన్ని బేస్ చేసుకుని మనం లాజిక్స్ని బేస్ చేసుకుని తీసుకోవాలి. సో ఇది మనకి థర్డ్ క్వశ్చన్. సో నెక్స్ట్ చూస్తే ఇన్ ఏ సర్టైన్ కోడ్ లాంగ్వేజ్ సో డాటర్ ఈజ్ కోడెడ్ యాజ్ GUADRETH, దెన్ వాట్ ఈస్ ద కోడ్ ఫర్ సూపర్ మ్యాన్. సో ఫస్ట్ సో మనకి కోడ్లో లెటర్స్ అనేవి ఎలా ఉన్నాయో చెక్ చేద్దాం. సో మనకు అడుగుతున్న వర్డ్ సూపర్ మ్యాన్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి సేమ్ లెటర్స్ అనేది ఉన్నాయో లేదో చెక్ చేద్దాం. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే DAUG, సో నెక్స్ట్ HTER. సో అంటే ఏమవుతున్నాయి, సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఇచ్చిన వర్డ్ని 2 హాఫ్స్గా డివైడ్ చేస్తారు. సో 2 హాఫ్స్గా డివైడ్ చేస్తే సో ఫస్ట్ హాఫ్ని అంటే ఫస్ట్ పార్ట్ని రివర్స్ చేస్తున్నారు, నెక్స్ట్ సెకండ్ పార్ట్ని రివర్స్ చేస్తున్నారు. అంటే మనకి ఇచ్చిన వర్డ్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకుని ఫస్ట్ హాఫ్ని రివర్స్ చేయాలి, అలాగే సెకండ్ హాఫ్ని రివర్స్ చేస్తాం. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ హాఫ్ అంటే కనుక SUPE. సో దీన్ని రివర్స్ చేస్తున్నట్లయితే
సో ఇలా అంటే ఏమవుతుంది EPUS. సో నెక్స్ట్ వీటిని రివర్స్ చేయాలి అంటే N. సో నెక్స్ట్ A, నెక్స్ట్ M అండ్ నెక్స్ట్ R. సో ఇది మనకి ఆన్సర్ అవుతుంది. అంటే ఫస్ట్ 4 లెటర్స్ని రివర్స్, నెక్స్ట్ 4 లెటర్స్ని రివర్స్ చేసింది. సో మనం అంటే ఫస్ట్ ఇచ్చిన వర్డ్ని సో 2 హాఫ్స్గా డివైడ్ చేసాం. సో 2 హాఫ్గా డివైడ్ చేసి ఫస్ట్ పార్ట్ని రివర్స్ చేస్తున్నాం, నెక్స్ట్ పార్ట్ని రివర్స్ చేస్తున్నాం. ఇన్ కేస్ మనకి 8 లెటర్స్ ఇచ్చిన వర్డ్ ఇచ్చి ఇన్ కేస్ 10 లెటర్స్ ఇచ్చిన వర్డ్ ఇచ్చారనుకోండి, సో అప్పుడు మనం 4గా డివైడ్ చేయడానికి అవ్వదు. ఏం చేయాలి? పార్ట్స్గా డివైడ్ చేయాలి. అంటే ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, అంటే 2 హాఫ్స్గా డివైడ్ చేయాలి. అలా కాకుండా మనకి 8 లెటర్స్ ఇచ్చిన వర్డ్ ఇచ్చి మనకు అడిగే క్వశ్చన్లో ఇన్ కేస్ 12 లెటర్స్ ఉన్న వర్డ్ ఇచ్చారని అనుకోండి. సో 12 లెటర్స్ ఇచ్చిన వర్డ్ ఇచ్చినప్పుడు మనం 4గాను డివైడ్ చేయగలం. ఎందుకంటే 4 3 సెట్స్గా. లేదు అని అంటే ఏం చేయొచ్చు? 6గా 2 పార్ట్స్ కూడా చేయొచ్చు. అంటే మనం దాన్ని దేన్ని బేస్ చేసుకుని వెళ్ళాలంటే సో ఆప్షన్ని బేస్ చేసుకొని మన క్వశ్చన్కి వెళ్ళాలి. ఓకేనా? సో ఇది కూడా వన్ ఆఫ్ ద మోడల్. నెక్స్ట్, in a certain code language, daughter is coded as HTERDAUG. So then what is the code for Superman? సో మనకి ఇక్కడ ఇచ్చినది ఏంటి? సో డాటర్ అనే వర్డ్కి ఇచ్చున్నారు. సో ఫస్ట్ మనం చెక్ చేయాల్సింది ఇందులో ఉన్న లెటర్స్ ఏ ఉన్నాయా లేకపోతే డిఫరెంట్ లెటర్స్ ఉన్నాయా అనేది చెక్ చేయాలి. సో మనకు అడుగుతున్న వర్డ్ సూపర్ మ్యాన్. సో ఇక్కడ చెక్ చేస్తున్నట్లయితే ఫస్ట్ సేమ్ లెటర్స్ అనేవి ఉన్నాయి, డిఫరెంట్ లెటర్స్ ఉన్నాయి, చెక్ చేద్దాం. సో సేమ్ ఆ డిఫరెంట్ అనేది చెక్ చేస్తే DAUG అంటే ఇక్కడ ఫస్ట్ 4 లెటర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ సేమ్ ఉన్నాయి చూడండి. సో నెక్స్ట్ HTER అంటే సెకండ్ 4 లెటర్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇలా ఉన్నాయి చూడండి. అంటే ఇప్పుడు మనం ఇచ్చిన వర్డ్ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నట్లయితే గనక సో సెకండ్ పార్ట్ అనేది ఫస్ట్ పార్ట్ గాను, ఫస్ట్ పార్ట్ అనేది సెకండ్ పార్ట్ గాను రివర్స్ చేస్తున్నాడు. సో ఫస్ట్ పార్ట్ ఇది సెకండ్ పార్ట్. సో ఫస్ట్ పార్ట్ ఏదైతే ఉందో అది సెకండ్ పార్ట్గా తీసుకున్నారు, సెకండ్ పార్ట్ ఏదైతే ఉందో అది ఫస్ట్ పార్ట్గా తీసుకున్నారు. అంటే సేమ్ ఇక్కడ కూడా మనం ఏం చేయాలి? సో 2 పార్ట్స్గా డివైడ్ చేసి ఫస్ట్ పార్ట్ని సెకండ్ పార్ట్ని సో ఇంటర్చేంజ్ చేయాలన్నమాట. సో ఫస్ట్ పార్ట్ అంటే ఫస్ట్ 4 లెటర్స్ సో ఇవి. సో నెక్స్ట్ అలాగే సెకండ్ పార్ట్, సో ఇది ఫస్ట్ పార్ట్, అలాగే ఇది సెకండ్ పార్ట్. సో ఇప్పుడు ఏం చేయాలి? సెకండ్ పార్ట్ని తీసుకొచ్చి ఫస్ట్ పార్ట్ ప్లేస్లో అంటే ఏమవుతుంది? RMAN. సో నెక్స్ట్ ఫస్ట్ పార్ట్ని తీసుకొచ్చి సెకండ్ పార్ట్లో అని అంటే కనుక SUPE. సో ఇది మనకి వన్ ఆఫ్ ద లాజిక్ అవుతుంది. అంటే పార్ట్స్ని ఇంటర్చేంజ్ చేయడం అన్నమాట. ఓకేనా? సో నెక్స్ట్ in a certain code language, daughter is coded as DUHEAGTR. Then what is the code for Superman? సో ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయాల్సింది ఏంటి? సో ఇచ్చిన వర్డ్లో ఉన్న లెటర్స్ ఉన్నాయి, డిఫరెంట్ లెటర్స్ ఉన్నాయి అనేది చెక్ చేయాలి. సో ఫస్ట్ చూద్దాం. సో నెక్స్ట్ సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే డాటర్కి కోడ్ ఏమి ఇచ్చున్నారు? సో DUHEAGTR. సో సేమ్ లెటర్స్ అనేవి రిపీట్ అవుతున్నాయా లేదా అనేది చెక్ చేద్దాం. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ లెటర్ సేమ్ పొజిషన్లో ఉంది, లాస్ట్ లెటర్ సేమ్ పొజిషన్లో ఉంది. నెక్స్ట్ ఏ అనేది ఇక్కడ ఉంది, సో నెక్స్ట్ U అనేది ఇక్కడ ఉంది, G అనేది ఇక్కడ ఉంది, H అనేది ఇక్కడ ఉంది. అంటే ఒక సర్టెన్
లాజిక్ అనేది మనకి స్ట్రైక్ అవ్వట్లా. సో ఇలా మనకి సర్టెన్ లాజిక్ అనేది స్ట్రైక్ అవ్వలేనప్పుడు నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే ఈ లెటర్స్కి ఒక నంబరింగ్, అంటే లైన్గా 1 2 3 4 5 అనేది నంబరింగ్ ఇచ్చుకుంటే మనకి ఈజీగా ఆ నంబరింగ్ని బేస్ చేసుకుని మనం కోడ్ అనేది ఐడెంటిఫై చేయొచ్చు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే D1 2 3 4 5 6 7 8 ఇలా తీసుకున్నట్లయితే సో ఇక్కడ డి అనేది ఫస్ట్ పొజిషన్ ఫస్ట్, సో యు అనేది థర్డ్ పొజిషన్, నెక్స్ట్ హెచ్ అనేది ఫిఫ్త్ పొజిషన్, ఈ అనేది సెవెంత్ పొజిషన్, నెక్స్ట్ ఏ అనేది సెకండ్ పొజిషన్, జి ఫోర్త్ పొజిషన్, టీ సిక్స్త్ పొజిషన్, ఆర్ ఎయిత్ పొజిషన్. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తున్నట్లయితే మనకి ఫస్ట్ థర్డ్ ఫిఫ్త్ సెవెంత్ అంటే మనకి ఆడ్ పొజిషన్స్లో ఉన్న లెటర్స్ ఫస్ట్ ఉన్నాయి చూడండి. సో నెక్స్ట్ 2 4 6 8 నెక్స్ట్ ఈవెన్ పొజిషన్స్లో ఉన్న లెటర్స్ నెక్స్ట్ ఉన్నాయి. అంటే ఫస్ట్ మనకి ఏమి ఇచ్చున్నాడు, ఆడ్ పొజిషన్స్, అంటే ఆడ్ పొజిషన్స్లో ఉన్న లెటర్స్, నెక్స్ట్ అలాగే ఈవెన్ పొజిషన్స్లో ఉన్న లెటర్స్ ఇలా ఇచ్చున్నాడు. అంటే నెక్స్ట్ దానికి కూడా మనం ఏం చేయాలి, ఫస్ట్ ఆడ్ పొజిషన్స్లో ఉన్నవి తీసుకోవాలి, నెక్స్ట్ ఈవెన్ పొజిషన్స్లో ఉన్నవి తీసుకోవాలి. సో ఫస్ట్ ఆడ్ పొజిషన్స్ అంటే 1 3 5 7 అంటే ఏమవుతుంది, ఎస్ నెక్స్ట్ పి నెక్స్ట్ ఆర్ ఏ. సో నెక్స్ట్ ఈవెన్ పొజిషన్స్ చెక్ చేస్తున్నట్లయితే 2 4 6 8 2 అంటే యు, 4 అంటే ఈ, 6 అంటే ఎం, 8 అంటే ఎన్. సో ఇది మనం ఒక ప్రాపర్ లాజిక్ అనేది చెప్పలేకపోతున్నాము అని అంటే కనుక సో నెక్స్ట్ మనం ఐడెంటిఫై చేయాల్సింది ఏంటంటే సో జస్ట్ ఆ లెటర్స్కి నార్మల్గా నంబరింగ్ ఇచ్చుకుని సో ఆ పొజిషన్స్ని బట్టి మనం లాజిక్ అనేది ఐడెంటిఫై చేస్తాం. నెక్స్ట్, so in a certain code language daughter is coded as DAUGRETH, then what is the code for Superman? So first of all మనం చెక్ చేయాల్సింది ఏంటి, సేమ్ లెటర్స్ అనేవి ఉన్నాయా డిఫరెంట్ లెటర్స్ ఉన్నాయో చెక్ చేద్దాం. సో డాటర్కి మనకి ఇచ్చున్నది ఇది. సో ఏమి ఇచ్చున్నారు, DAUGRETH. సో మనకు అడుగుతున్న వర్డ్ ఏంటి, సూపర్ మ్యాన్. సో ఫస్ట్ దీనికి లాజిక్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో సేమ్ లెటర్స్ ఉన్నాయా డిఫరెంట్ లెటర్స్ ఉన్నాయా అనేది చెక్ చేద్దాం. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నట్లయితే కనుక సో DAUG. సో నెక్స్ట్ HTER. అంటే మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నట్లయితే సో ఫస్ట్ 4 లెటర్స్ ఏవైతే ఉన్నాయో వాటి పొజిషన్స్ ఏమి చేంజ్ చేయాల. సో నెక్స్ట్ 4 లెటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏం చేస్తున్నాడు, రివర్స్ చేస్తున్నాడు. అంటే ఫస్ట్ పొజిషన్స్ ఫస్ట్ ఫోర్ లెటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యాజ్ ఇట్ ఈజ్ అదే పొజిషన్స్లో ఉంచున్నారు. సో నెక్స్ట్ 4 లెటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రివర్స్ చేస్తున్నారు. అంటే మనం కూడా ఏం చేయాలి, ఫస్ట్ 4 లెటర్స్ని యాజ్ ఇట్ ఈజ్ తీసుకుంటాం. సో ఫస్ట్ 4 లెటర్స్ యాజ్ ఇట్ ఈజ్ అంటే ఎస్, నెక్స్ట్ యు, పి, ఈ. సో నెక్స్ట్ 4 లెటర్స్ని ఏం చేయాలి, రివర్స్ చేయాలి. సో రివర్స్ అంటే ఫస్ట్ ఎన్, ఏ, ఎం, ఆర్. సో ఇది మనకి లాజిక్. సో ఇది కూడా మనకి వన్ ఆఫ్ ద లాజిక్. నెక్స్ట్, in a certain code language daughter is coded as GUADHTER. so then what is the code for Superman? సో ఇక్కడ కూడా ఫస్ట్ మనం వర్డ్ కోడ్ అనేది ఎలా ఇచ్చున్నారో చెక్ చేద్దాం. సో DAUGHTER. సో దీనికి ఇచ్చిన కోడ్ ఏంటి, సో ఇది మనకి కోడ్గా ఇచ్చున్నారు. సో GUADHTER. సో మనకి అడుగుతున్న వర్డ్ ఏంటి, సూపర్ మ్యాన్. సో ఫస్ట్ మనకి సేమ్ లెటర్స్ ఇచ్చున్నారా లేదు అంటే డిఫరెంట్ లెటర్స్ ఇచ్చున్నారా అనేది చెక్ చేద్దాం. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నట్లయితే కనుక సో DAUG.
సో నెక్స్ట్ HTER. మనకి ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ 4 లెటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏం చేస్తున్నారు, రివర్స్ చేస్తున్నారు. నెక్స్ట్ 4 లెటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యాజ్ ఇట్ ఈస్ తీసుకున్నారు. సో అంటే నెక్స్ట్ దానికి కూడా మనం ఏం చేయాలి, ఫస్ట్ 4 లెటర్స్ని రివర్స్ చేయాలి, నెక్స్ట్ 4 లెటర్స్ని యాజ్ ఇట్ ఈస్ తీసుకోవాలి. సో ఫస్ట్ 4 లెటర్స్ అంటే E, P, U అండ్ S. సో నెక్స్ట్ 4 లెటర్స్ని ఏం చేయాలి, యాజ్ ఇట్ ఈస్గా తీసుకోవాలి అదే పొజిషన్స్. సో అంటే R, M, A, N. సో ఇది కూడా మనకి వన్ ఆఫ్ ద లాజిక్. నెక్స్ట్, in a certain code language, daughter is coded as DUAGHETR. Then what is the code for Superman? So first of all, మనం ఇచ్చున్న వర్డ్ అనేది లాజిక్ ఏంటో ఫైండ్ అవుట్ చేయండి. సో ఇక్కడ చూసినట్లయితే మనకి లెటర్స్ అనేది సేమ్ పొజిషన్స్లో ఉన్నాయా అంటే మనకి సేమ్ లెటర్స్ ఉన్నాయో లేదో ఫస్ట్ చెక్ చేద్దాం. సో DAUGHTER అన్నీ ఉన్నాయి, జస్ట్ ఏం చేయాలి, పొజిషన్స్ చెక్ చేయాలి. సో పొజిషన్స్ చెక్ చేస్తే D, నెక్స్ట్ AU, సో GHTER. సో అంటే ఇక్కడ ఏం చేస్తున్నారు, ఫస్ట్ లెటర్ని ఫస్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంచాడు, నెక్స్ట్ 2 లెటర్స్ని రివర్స్ చేస్తున్నారు, నెక్స్ట్ 2 లెటర్స్ని యాజ్ ఇట్ ఈస్, నెక్స్ట్ 2 లెటర్స్ రివర్స్, నెక్స్ట్ లాస్ట్ లెటర్ యాజ్ ఇట్ ఈస్. అంటే ఏం చేయాలి ఇప్పుడు మనం, ఫస్ట్ లెటర్ యాజ్ ఇట్ ఈస్ అంటే ఏమవుతుంది ఎస్, నెక్స్ట్ 2 లెటర్స్ని రివర్స్ అంటే కనుక ఏమవుతుంది PU. సో నెక్స్ట్ 2 లెటర్స్ని ఏం చేయాలి, యాజ్ ఇట్ ఈస్, సో ER, నెక్స్ట్ 2 లెటర్స్ని రివర్స్, సో AN, లాస్ట్ లెటర్ యాజ్ ఇట్ ఈస్ తీసుకుంటాం, సో N. సో మనకి ఇది వన్ ఆఫ్ ద లాజిక్ అవుతుంది. నెక్స్ట్, in a certain code language, daughter is coded as ADEGHRTU. Then what is the code for Superman? సో ఫస్ట్ లాజిక్ అనేది ఐడెంటిఫై చేద్దాం. సో మనకి అడుగుతున్న వర్డ్ సూపర్ మ్యాన్. సో ఫస్ట్ లాజిక్ అనేది ఐడెంటిఫై చేద్దాం. సో సేమ్ లెటర్స్ ఉన్నాయా లేదా ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చెక్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెక్ చేసుకున్నట్లయితే కనుక ఇక్కడ ఏమి ఇచ్చున్నారు అని అంటే, సో D ఉంది, అలాగే AUGHTER. సో సేమ్ అన్ని లెటర్స్ ఉన్నాయి, కానీ పొజిషన్స్ చెక్ చేసినట్లయితే ఫస్ట్ 2 లెటర్స్ రివర్స్లో బాగానే ఉన్నాయి. సో AD, కానీ నెక్స్ట్ U అనేది లాస్ట్కి వెళ్ళింది, నెక్స్ట్ ఈ లెటర్ ఇక్కడికి వచ్చింది, సో GH. అంటే ఒక పొజిషన్ అంటే ఒక సర్టెన్ లాజిక్ అనేది మనం చెప్పలేకపోతున్నాం కాబట్టి, సో నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నట్లయితే మనకి ఈ డాటర్లో ఉండే ఫస్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వచ్చే ఫస్ట్ లెటర్ ఏంటి, ఏనే కదా. సో A, నెక్స్ట్ A తర్వాత నెక్స్ట్ వచ్చే ఆల్ఫాబెటికల్ లెటర్ D. సో నెక్స్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వచ్చే నెక్స్ట్ లెటర్ E, నెక్స్ట్ GHRTU. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాడు, మనకి ఏదైతే ఒక వర్డ్ ఇచ్చున్నాడో ఆ వర్డ్లో ఇచ్చిన లెటర్స్ని ఎలా అరేంజ్ చేస్తున్నారు, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేస్తున్నారు. సో మనకి అరేంజ్ చేస్తున్నది ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేస్తున్నారు. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనకి ఏదైతే ఒక వర్డ్ ఇచ్చున్నారో ఆ వర్డ్లో ఉన్న లెటర్స్ని మనం యాజ్ ఇట్ ఈస్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేస్తాం. సో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఫస్ట్ వచ్చేది ఏంటి, A, నెక్స్ట్ A తర్వాత ఏమొస్తుంది E, నెక్స్ట్ E తర్వాత ఉన్న M, నెక్స్ట్ N, నెక్స్ట్ PRSU.
సో ఇది మనకి ఆల్ఫాబెటికల్. సో మనకి ఎప్పుడైనా సరే ఒక ఇచ్చిన క్వశ్చన్లో లాజిక్ అనేది ఒక సెర్టెన్ ప్యాటర్న్ అనేది మనకి ఇవ్వలేకపోతే కనుక నెక్స్ట్ మనం ఐడెంటిఫై చేయాల్సింది ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఐడెంటిఫై చేస్తాం. లేదు అని అంటే కనుక ఆ లెటర్స్కి నంబరింగ్ అనేది ఇచ్చుకుని ఆ పొజిషన్స్ని బట్టి మనం క్వశ్చన్ అనేది అరేంజ్ చేసుకుంటూ వస్తాం. నెక్స్ట్, in a certain code language, daughter is coded as AEUDGHRT. Then what is the code for Superman? So first logic identify చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మనకి సేమ్ లెటర్స్ ఇచ్చున్నారా డిఫరెంట్ లెటర్స్ ఇచ్చున్నారా అనేది చెక్ చేద్దాం. సో DAUGHTER అంటే అన్ని సేమ్ లెటర్స్ ఉన్నాయి. పొజిషన్స్ చెక్ చేస్తున్నట్లయితే కనుక సో మనకి డి ఇక్కడ ఉంది, సో ఏ ఇక్కడ ఉంది, సో నెక్స్ట్ యు ఇక్కడ ఉంది, ఈ ఇక్కడ ఉంది. సో అంటే మనకి పొజిషన్స్ అనేవి క్లారిటీగా లేవు. సో క్లారిటీగా లేనప్పుడు నెక్స్ట్ ఏం చేయమని చెప్పుకున్నాం, ఆల్ఫాబెటికల్ ఆర్డర్ చెక్ చేద్దాం. సో ఈ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ చెక్ చేస్తే ఫస్ట్ మనకి ఏ ఉంది, నెక్స్ట్ ఏ తర్వాత డి ఉండాలి, డి లేదు కానీ ఏ ఉంది, యు ఉంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఏఈయు ఇవేంటి మనకి ఓవెల్సేనా, అంటే ఫస్ట్ మనకి ఓవెల్స్ అనేవి అరేంజ్ చేస్తున్నారు. నెక్స్ట్ డిజిహెచ్ఆర్టి, సో ఇవన్నీ కూడా ఏంటి కాన్సోనెంట్స్. సో ఫస్ట్ నెక్స్ట్ ఏం చేస్తున్నారు, కాన్సోనెంట్స్ని అరేంజ్ చేస్తున్నారు. సో ఫస్ట్ ఓవెల్స్ అంటే మనకి వర్డ్లో ఏవైతే లెటర్స్ ఉన్నాయో ఆ లెటర్స్లో ఫస్ట్ ఓవెల్స్ని అరేంజ్ చేస్తున్నారు, నెక్స్ట్ కాన్సోనెంట్స్ని అరేంజ్ చేస్తున్నారు. అంటే సో ఈ ఓవెల్స్ కూడా చెక్ చేస్తున్నట్లయితే మనకి డాటర్లో ఉన్న లెటర్స్లో ఉన్న వర్డ్స్ ఏంటి, ఓవెల్స్ ఏయుఈ. కానీ ఆ 3 లెటర్స్ని ఏయుఈ అని తీసుకోలే, ఎలా తీసుకున్నారు, ఏఈయు అని తీసుకున్నారు. అంటే ఆ ఓవెల్స్ని కూడా మనకి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేస్తున్నారు. సో నెక్స్ట్ డిజిహెచ్ఆర్టి, సో ఈ కాన్సనెంట్స్ కదా, ఈ కాన్సనెంట్స్ని కూడా మనకి లైన్గా తీసుకోవాలి. అలా తీసుకోవాలంటే డిజిహెచ్టిఆర్ తీసుకోవాలి. కానీ మనకి ఇక్కడ ఏముంది, ఆర్టీ ఉంది. అంటే ఈ కాన్సనెంట్స్ని కూడా ఏం చేస్తున్నారు, వీటిని కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేస్తున్నారు. అంటే ఫస్ట్ ఓవెల్స్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అరేంజ్ చేయాలి. సో నెక్స్ట్ కాన్సనెంట్స్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అరేంజ్ చేయాలి. సో ఫస్ట్ ఓవెల్స్ ఏమున్నాయో చూద్దాం, యుఈఏ. సో దీని ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఏమవుతుంది, ఏఈయు. సో నెక్స్ట్ కాన్సనెంట్స్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అంటే కనుక మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఎం, నెక్స్ట్ ఎన్, నెక్స్ట్ పి, ఆర్, ఎస్. సో ఇది మనకి వన్ ఆఫ్ ద లాజిక్ అవుతుంది. కోడింగ్ విత్ డిఫరెంట్ సెట్. సో కోడింగ్ విత్ డిఫరెంట్ సెట్లో ఏంటంటే కనుక మనకి ఇచ్చే క్వశ్చన్స్ అనేవి, సో మనకి ఒక వర్డ్ ఇచ్చి దానికి కోడ్ ఇచ్చి ఇంకొక వర్డ్ ఇచ్చి కోడ్ అడుగుతారు. సో ఆ ఇచ్చే లాజిక్ అనేది మనకి వేటిని బేస్ చేసుకుని ఉంటుందంటే ప్లేస్ వాల్యూస్ని బేస్ చేసుకుని, అదే ఆపోజిట్ లెటర్స్ని బేస్ చేసుకుని కూడా ఉంటుంది. సో మనం ప్లేస్ వాల్యూస్ ఆల్రెడీ నేర్చుకున్నాం. సో మనకి ఏ నుంచి జెడ్ వరకు సో చూసున్నట్లయితే కనుక సో ఏ నుంచి జెడ్ వరకు 1 to 26 ప్లేస్ వాల్యూస్ మనం ఎవ్రీ లెటర్కి ప్లేస్ వాల్యూస్ అనేది ఎలా గుర్తుపెట్టుకోవాలో ఆల్రెడీ నేర్చుకున్నాం. సో మనకి ఒక్కొక్కసారి మోర్ దెన్ 26 వాల్యూస్ కూడా వస్తూ ఉంటాయి. అంటే ఉండే లాజిక్ని బేస్ చేసుకుని సో మనకి మోర్ దెన్ 26 అంటే 27, 28, 29 ఇలా వస్తూ ఉంటాయి అన్నమాట. సో అలా వచ్చినప్పుడు మనం ఏ లెటర్స్ తీసుకోవాలి అనేది మనం ఎలా ఐడెంటిఫై చేయాలంటే సో ఇక్కడ మనకి ఏ నుంచి 1 to 26 మళ్ళీ సైక్లిక్ ప్రాసెస్లో A27, B28, C29 ఇలా మనకి మళ్ళీ Z52 అనేది అవుతుంది. అంటే ఇది ఒక సైక్లిక్ ప్రాసెస్లో రిపీట్ అవుతూనే ఉంటుంది. సో A27, B28, C29 ఇలా 52. సో నెక్స్ట్ మళ్ళీ మనకి ఇంకా మోర్ దెన్ 52 కావాలి అని అంటే ఏ అనేది 53, B54 ఇలా రిపీట్ అవుతూనే ఉంటుంది. కానీ మనం ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలంటే కొంచెం ఇబ్బంది కాబట్టి సో మనం జస్ట్ 1 to 26 మాత్రమే గుర్తుపెట్టుకుంటే రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో ఇన్ కేస్ మనకి ఎప్పుడైనా సరే మోర్ దెన్ 26 వాల్యూ ఉంది అని అనుకోండి, ఫర్ సపోజ్ మనకి ఒక 40 వాల్యూ వచ్చిందని అనుకోండి, మనకి ఈ లెటర్ ఏంటో తెలియాలి.
సో ఈ లెటర్ ఏంటో తెలియాలి అని అంటే గనక సో మనం ఏం చేయాలి అని అంటే టోటల్ నెంబర్ ఆఫ్ లెటర్స్, సో టోటల్ నెంబర్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ ఎన్ని ఉంటాయి 26. సో ఆ 26ని సబ్ట్రాక్ట్ చేస్తే గనక సో 26 సబ్ట్రాక్ట్ చేస్తే 14. సో అప్పుడు ఇది 1 to 26లోకి కన్వర్ట్ అయితే మనం ఈజీగా ఆ లెటర్ ఏంటనేది మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో 14 అంటే ఏమవుతుంది, సో n+1 అంటే 40th లెటర్ అన్నా n అవుతుంది, 14th లెటర్ అన్నా సరే n అవుతుంది. ఇన్ కేస్ మనకి ఒక లెటర్ని అంటే 1 to 26లో కాకుండా మోర్ దెన్ 26గా చూపించాలి అని అంటే గనక సో మనం ఏం చేయాలి అని అంటే 26 అనేది యాడ్ చేయాలి. ఫర్ సపోజ్ సో మనకి 11 ప్లేస్ వాల్యూ ఏంటి, k ప్లేస్ వాల్యూ 11. సో దీన్ని 11గా కాకుండా అంటే k ప్లేస్ వాల్యూ 11గానే కాకుండా మోర్ దెన్ 26లో చూపించాలి అని అనుకోండి. సో అప్పుడు ఏం చేయాలి అని అంటే దీనికి 26 అనేది యాడ్ చేయాలి. సో 26 యాడ్ చేస్తే ఎంత అవుతుంది 37. సో అంటే k ప్లేస్ వాల్యూ 11 అవుతుంది, అలాగే 36 కూడా అవుతుంది. సో ఇక్కడ కూడా n ప్లేస్ వాల్యూ 14 అవుతుంది లేదా 40 అవుతుంది. సో మోర్ దెన్ 26లో చూపించాలంటే +26 చేయాలి. సో లెస్ దెన్ 26లో చూపించాలి అని అంటే కనుక -26 చేస్తే సరిపోతుంది. సో అలాగే ఇంకొక వన్ మోర్ థింగ్ ఏంటంటే సో మనం z ప్లేస్ వాల్యూ 26 అని చెప్పుకున్నాం కదా. సో అలాగే z ప్లేస్ వాల్యూ ఏమవుతుందంటే 0 కూడా z ప్లేస్ వాల్యూనే. సో మనకు ఒక్కొక్కసారి 0 వస్తుంది, అలాగే 26 కూడా వస్తుంది. సో 0 వస్తే మనం ఏం తీసుకోవాలి, z అనేది తీసుకోవాలి. సో 26 వచ్చిన z తీసుకోవాలి. సో నెక్స్ట్ మనం క్వశ్చన్స్ అనేది స్టార్ట్ చేసుకుందాం. సో ఇక్కడ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే కనుక సో ఈ క్వశ్చన్స్ అనేది మనకి ఏ లాజిక్స్ని బేస్ చేసుకుని ఇస్తాడు. సో ఈ క్వశ్చన్స్ అనేది మనకి ఏ లాజిక్స్ని బేస్ చేసుకుని ఇస్తాడు అని అంటే కనుక సో మనకి సిరీస్ని బేస్ చేసుకుని ఇస్తూ ఉంటాడు అనమాట. సో సిరీస్ని బేస్ చేసుకుని అంటే ఎలా అంటే సో అంటే ఒక లెటర్కి +1 ఈ సిరీస్ అప్లై చేస్తే మనకి లాజిక్ రావచ్చు. లేదు అని అంటే +2 ఈ సిరీస్ లాజిక్స్ అప్లై చేస్తే రావచ్చు. లేదా +3 +4 +5 +6 ఏదైనా చేస్తే రావచ్చు. లేదు అని అంటే -1 ఇలా చేస్తే రావచ్చు. అంటే ఒక లెటర్ నుంచి ఇంకొక లెటర్ రావాలి అని అంటే కనుక ఆ లెటర్కి +1 అయినా కానీ +2 అయినా +3 అయినా +4 లేదా -1 -2 ఇలా ఏదైనా సరే మనం చేయొచ్చు. లేదు అని అంటే నెక్స్ట్ -2 ఇలా ఉండొచ్చు. లేదు అని అంటే ఆల్టర్నేట్గా సో ఆల్టర్నేట్గా అంటే +1 -1 లేదా +1 -1 సో ఇలా ఉండొచ్చు. లేదు అని అంటే +2 -3 సో ఇలా ఉండొచ్చు. లేదు అని అంటే మనకి కాన్జిగేటివ్ నంబర్స్. సో కాన్జిగేటివ్ నంబర్స్ అంటే +1 +2 +3 +4 సో ఇలా ఉండొచ్చు. లేదా సో -1 -2 -3 -4 -5 ఇలా ఉండొచ్చు. లేదు అని అంటే కనుక సో ఈవెన్ నంబర్స్ డిఫరెన్స్ అయి ఉండొచ్చు. సో ఈవెన్ నంబర్స్ అంటే ఏ నంబర్స్ అయితే 2తో డివిజిబుల్ అవుతాయో వాటన్నిటిని కూడా ఈవెన్ నంబర్స్ అంటాం. అంటే +2 +4 +6 +8 సో ఇలా ఉండొచ్చు. లేదా -2 -4 -6 -8 ఇలా ఉండొచ్చు. లేదు అని అంటే ఆడ్ నంబర్స్ డిఫరెన్స్ అయ్యి ఉండొచ్చు. సో ఆడ్ నంబర్స్ అని అంటే కనుక 1 3 5 7 9 సో ఇలా. సో అంటే +1 +3 +5 +7 సో ఇలా ఉండొచ్చు. లేదా -1 -3 -5 -7 ఇలా ఉండొచ్చు. లేదు అని అంటే ప్రైమ్ నంబర్స్ డిఫరెన్స్ అయి ఉండొచ్చు. సో ప్రైమ్ నంబర్స్ అంటే ఆల్రెడీ మనకి తెలిసి ఉంటుంది. సో ప్రైమ్ నంబర్స్ ఇట్ హ్యాస్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్. సో ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉంటాయి. అది కూడా ఏంటి 1 అండ్ ఇట్ సెల్ఫ్. సో ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉండేవి ఏంటంటే కనుక సో +2 +3 +5 +7 +11 ఇలా. లేదు అని అంటే -2 -3 -5 -7 -11 సో ఇలా. లేదు అని అంటే కనుక కొన్ని కేసెస్లో ×2 సో ×2 ఈ సిరీస్ రిపీట్ అవ్వచ్చు. లేదా ×3 ఈ సిరీస్ కూడా రిపీట్ అవుతూ ఉంటుంది. సో అంటే మనకి ఇచ్చిన క్వశ్చన్ని బట్టి మనం లాజిక్స్ అనేది బేస్ చేసుకుని వెళ్తాం. అంటే ఒక లెటర్ నుంచి ఇంకొక లెటర్ వచ్చిందని అంటే సో అది +1 అయి ఉండొచ్చు, లేకపోతే +2 -2 -2 అంటే నేను 1 2 3లు ఇవి చెప్పున్నానంటే అవి మాత్రమే కాదు. సో 5 రావచ్చు,
6 రావచ్చు, 7 రావచ్చు, ఏమైనా రావచ్చు. సో మనం ప్లేస్ వాల్యూస్ డిఫరెన్సెస్ అనేది చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఈ క్వశ్చన్ వరకు చూసున్నట్లయితే కనుక సో మనం ఈ క్వశ్చన్ ఏమి ఇచ్చారో ఫస్ట్ అబ్జర్వ్ చేద్దాం. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ క్వాంటిటేటివ్ ఈస్ కోడెడ్ యాజ్ SWCP VKRYRGTC. దెన్ వాట్ ఈస్ ద కోడ్ ఫర్ హ్యాబిటేషనల్? సో ఫస్ట్ మనం క్వాంటిటేటివ్ అంటే మనకి ఇచ్చిన వర్డ్ ఏదైతే ఉందో దానికి లాజిక్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో మనకి ఇచ్చిన వర్డ్ ఏంటి? క్వాంటిటేటివ్ కదా. సో దీనికి ఇచ్చిన కోడ్ ఏంటి? SWCP VKRYRGTC. సో మనం ఫస్ట్ ఇక్కడ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన క్వశ్చన్ అప్రోచ్ ఎలా ఉండాలంటే ఫస్ట్ మీరు ఏం చేయాలి? ఇచ్చిన వర్డ్లో ఉన్న లెటర్స్ రిపీట్ అవుతున్నాయి లేదా అనేది చెక్ చేయాలి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ క్యూ అనేది మనకి ఇక్కడ ఇచ్చిన వర్డ్లో ఎక్కడా లేదు కాబట్టి సో అది సేమ్ సెట్ అయ్యే ఛాన్స్ లేదు. సో నెక్స్ట్ మనం చెక్ చేయాల్సింది ఏంటంటే కనుక ఆపోజిట్ లెటర్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఇప్పుడు క్యూ ఆపోజిట్ లెటర్ అవ్వాలంటే ఆల్రెడీ చెప్పుకున్నాం JQ ఆపోజిట్. సో క్యూకి J ఉండాలి. సో మనకి J ఎక్కడ కనిపించట్లేదు అంటే మనకి క్యూకి ఆపోజిట్ లెటర్ అయ్యే ఛాన్స్ లేదు. సో నెక్స్ట్ ఏం చెక్ చేయాలంటే సో ఎవ్రీ లెటర్స్కి ప్లేస్ వాల్యూస్ డిఫరెన్సెస్ అనేది చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ప్లేస్ వాల్యూస్ డిఫరెన్సెస్ అంటే కనుక సో ఇక్కడ క్యూ ప్లేస్ వాల్యూ 17, S ప్లేస్ వాల్యూ 19. సో 17 నుంచి 19 అవుతుందంటే ఎంత ఇంక్రీజ్ అవుతుంది? 2 ఇంక్రీజ్ అవుతుంది. సో అంటే +2. సో నెక్స్ట్ U ప్లేస్ వాల్యూ 21, W ప్లేస్ వాల్యూ 23. సో 21 నుంచి 23 అంటే +2. సో నెక్స్ట్ A ప్లేస్ వాల్యూ 1, C ప్లేస్ వాల్యూ 3. సో 1 నుంచి 3 అంటే కనుక +2. సో నెక్స్ట్ N ప్లేస్ వాల్యూ 14, 16 P ప్లేస్ వాల్యూ 16. సో 14 నుంచి 16 అంటే +2. సో నెక్స్ట్ T ప్లేస్ వాల్యూ 20, V ప్లేస్ వాల్యూ 22. సో 20 నుంచి 22 అంటే +2. నెక్స్ట్ I ప్లేస్ వాల్యూ 9, K ప్లేస్ వాల్యూ 11. సో 9 నుంచి 11 అంటే +2. నెక్స్ట్ T ప్లేస్ వాల్యూ 20, R ప్లేస్ వాల్యూ 18. సో ఇక్కడ 3 నుంచి 20 నుంచి 18 అవుతుందంటే మనకి తగ్గింది అంటే ఎంత తగ్గింది? 2 తగ్గింది, -2. సో నెక్స్ట్ A ప్లేస్ వాల్యూ 1, Y 25. సో ఇక్కడ 1 నుంచి 25 అంటే మనకి డిఫరెన్స్ చాలా ఉంది కాబట్టి కొంతసేపు దాన్ని పక్కన పెడదాం. సో నెక్స్ట్ T ప్లేస్ వాల్యూ చూసున్నట్లయితే సో T ప్లేస్ వాల్యూ 20, R ప్లేస్ వాల్యూ 18. సో 20 నుంచి 18 అంటే -2. సో నెక్స్ట్ I ప్లేస్ వాల్యూ 9, G ప్లేస్ వాల్యూ 7. సో 9 నుంచి 7 అని అంటే కనుక -2. నెక్స్ట్ V ప్లేస్ వాల్యూ 22, T ప్లేస్ వాల్యూ 20. 20 నుంచి 22 అంటే -2. సో E ప్లేస్ వాల్యూ 5, C ప్లేస్ వాల్యూ 3. సో 5 నుంచి 3 అంటే -2. సో అంటే ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నట్లయితే కనుక మనకి ఇక్కడ నుంచి అంతా కూడా -2 జరిగింది కాబట్టి ఇక్కడ కూడా మనకి ఏం జరగాలి? -2 మాత్రమే జరగాలి. సో -2 జరగాలి అని అంటే ఇప్పుడు మనం ఏని 1y25 తీసుకుంటే కనుక మనకి -2 వచ్చే ఛాన్స్ లేదు. కానీ ఏని 1గా కాకుండా మోర్ దెన్ 26 ఎలా రాసుకోవచ్చు? సో +26 చేస్తే దాన్ని ఏం చేయొచ్చు? దీనికి +26 చేస్తున్నట్లయితే కనుక మొత్తం ఎంత అవుతుంది? 27. సో 27 నుంచి 25 అంటే -2 ఏనా? సో అంటే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక మనకి ఫస్ట్ 6 లెటర్స్కి మనకి ఏమి ఇచ్చున్నారు అని అంటే ఫస్ట్ 6 లెటర్స్కి సో +2 +2 +2 +2 +2. సో నెక్స్ట్ 6 లెటర్స్కి ఏం చేస్తున్నారు? -2 -2 -2 చేస్తున్నారు. అంటే మనం ఇచ్చున్న క్వశ్చన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నట్లయితే కనుక ఫస్ట్ పార్ట్ని +2గా తీసుకున్నారు, అలాగే నెక్స్ట్ పార్ట్ని -2గా తీసుకున్నారు కాబట్టి సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే లాజిక్ అప్లై చేస్తాం. సో మనకి ఇచ్చిన వర్డ్ ఏంటి? హ్యాబిటేషనల్. సో దీనిలో ఫస్ట్ మొత్తం ఎన్ని లెటర్స్ ఉన్నాయో చెక్ చేస్తే కనుక సో 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో 12 ఉన్నాయి కాబట్టి ఫస్ట్ 6 లెటర్. సో ఫస్ట్ 6 లెటర్స్కి మనం ఏం చేయాలి?
+2 అనేది చేయాలి. సో ఫస్ట్ 6 లెటర్స్కి +2 చేయాలి, అలాగే నెక్స్ట్ 6 లెటర్స్కి -2. సో ఫస్ట్ 6 లెటర్స్కి +2. సో H+2, A+2, B+2, I+2, T+2, A+2. సో H ప్లేస్ వాల్యూ ఎంత అని తెలుసు మనకి 8 కదా. సో 8+2 అంటే 10 అంటే ఏమవుతుంది మనకి J. సో నెక్స్ట్ అలాగే ఏ ప్లేస్ వాల్యూ 1 + 2 అంటే 3 అంటే ఏమవుతుంది C. సో నెక్స్ట్ B ప్లేస్ వాల్యూ 2 + 2 అంటే 4 అంటే D. సో నెక్స్ట్ I ప్లేస్ వాల్యూ 9 + 2. సో 9 + 2 అని అంటే కనుక ఏమవుతుంది 11 అంటే K. సో నెక్స్ట్ T ప్లేస్ వాల్యూ 20 + 2 అంటే 22 అంటే V. సో నెక్స్ట్ A ప్లేస్ వాల్యూ 1 + 2 3 అంటే C. సో ఇది +2. నెక్స్ట్ 6 లెటర్స్కి ఏం చేయాలి -2 చేయాలి. సో -2, -2, -2, -2, -2, -2. సో ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే కనుక సో T ప్లేస్ వాల్యూ ఎంత అవుతుంది 20. సో 20 - 2 అంటే 18. సో 18 అంటే ఏమవుతుంది R. సో నెక్స్ట్ I ప్లేస్ వాల్యూ 9 - 2 అంటే 7 అంటే G. సో నెక్స్ట్ O ప్లేస్ వాల్యూ 15 - 2 అంటే ఏమవుతుంది 13 అంటే M. నెక్స్ట్ N ప్లేస్ వాల్యూ 14 - 2 అంటే 12 అంటే L. సో నెక్స్ట్ A ప్లేస్ వాల్యూ 1. సో 1 - 2 అంటే మనం మైనస్లో తీసుకోలేము కాబట్టి సో అప్పుడు మనం దాన్ని ఏం చేయాలి అని చెప్పున్నాను మోర్ దెన్ 26లో తీసుకోవాలి. మోర్ దెన్ 26 అంటే 1 + 26. 1 + 26 అంటే ఎంత అవుతుంది 27. సో 27 - 2 అంటే 25 అంటే Y. సో L ప్లేస్ వాల్యూ 12 - 2 అంటే 10 అంటే J. సో ఇది మనకి ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ మనకి అబ్జర్వ్ చేస్తే మనం ప్లేస్ వాల్యూస్ని మనకి మైండ్లో ఈజీగా గుర్తుండడం వల్ల సో ఈ క్వశ్చన్ని ఇంత ఈజీగా చేయగలుగుతాం. అదే మనకి ప్లేస్ వాల్యూస్ అనేది ఐడియా లేదు అని అనుకోండి, అప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి ఖచ్చితంగా A నుంచి Z వరకు ప్లేస్ వాల్యూస్ తీసుకుని ఆ ప్లేస్ వాల్యూస్ని మళ్ళీ రాసుకుని అప్పుడు మనం లాజిక్ అనేది ఐడెంటిఫై చేయగలుగుతాం. సో అదంతా అవసరం లేకుండా ఈజీగా మనం ఇలా ప్లేస్ వాల్యూస్ని బేస్ చేసుకుని చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ in a certain code language captures is coded as DCS XZ XLA. సో దెన్ వాట్ ఈస్ ద కోడ్ ఫర్ స్టూడెంట్స్. సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చున్నారు క్యాప్చర్స్ అనే ఒక వర్డ్ ఇచ్చున్నారు. సో క్యాప్చర్స్కి DCS XZ XLA ఇచ్చున్నారు. సో అయితే మనకు అడుగుతున్నది ఏంటి స్టూడెంట్స్. సో ఫస్ట్ మనం అప్రోచ్ ఎలా తీసుకోవాలి అని చెప్పున్నాను. సో ఫస్ట్ సేమ్ లెటర్స్ అనేది ఇచ్చున్న వర్డ్లో ఉన్న లెటర్సే ఉన్నాయా లేదా అనేది చెక్ చేయాలి. సో ఇచ్చున్న వర్డ్లో ఉన్న లెటర్సే ఉన్నాయా లేదా అనేది చెక్ చేస్తే సో C ఉంది, నెక్స్ట్ A ఉంది, కానీ P అనేది ఎక్కడా లేదు. సో నెక్స్ట్ మనం చెక్ చేయాల్సింది ఏంటంటే ఆపోజిట్ లెటర్స్ ఉన్నాయా లేదా అనేది చెక్ చేయాలి. సో ఇక్కడ ఆపోజిట్ లెటర్స్ చూస్తే Cకి ఆపోజిట్ లెటర్ X ఉంది, Aకి ఆపోజిట్ లెటర్ Z, కానీ Pకి ఆపోజిట్ లెటర్ ఏమై ఉండాలి K అయి ఉండాలి, కానీ ఇక్కడ K అనేది ఎక్కడా కూడా కనిపించట్లేదు. సో ఆపోజిట్ లెటర్స్ కూడా కాదు. నెక్స్ట్ ఏం చెక్ చేయాలని చెప్పాను ప్లేస్ వాల్యూస్ డిఫరెన్సెస్ చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ప్లేస్ వాల్యూస్ డిఫరెన్సెస్ చూస్తే కనుక సో C ప్లేస్ వాల్యూ 3, D ప్లేస్ వాల్యూ 4. సో 3 నుంచి 4 అంటే ఎంత ఇంక్రీజ్ అయ్యింది +1. సో నెక్స్ట్ అలాగే A ప్లేస్ వాల్యూ 1, C ప్లేస్ వాల్యూ 3. సో 1 నుంచి 3 అంటే ఎంత ఇంక్రీజ్ అయ్యింది +2. సో నెక్స్ట్ P ప్లేస్ వాల్యూ 16, S ప్లేస్ వాల్యూ 19. సో 16 నుంచి 19 అంటే +3. సో నెక్స్ట్ T ప్లేస్ వాల్యూ 20, X ప్లేస్ వాల్యూ 24. సో 20 నుంచి 24 అని అంటే కనుక +4. సో నెక్స్ట్ U ప్లేస్ వాల్యూ 21, Z ప్లేస్ వాల్యూ 26. సో 21 నుంచి 26 అని అంటే కనుక +5. సో నెక్స్ట్ R ప్లేస్ వాల్యూ 18, X ప్లేస్ వాల్యూ 24. సో 18 నుంచి 24 అయ్యిందని అంటే కనుక +6. నెక్స్ట్ E ప్లేస్ వాల్యూ 5, L ప్లేస్ వాల్యూ 12. సో 5 నుంచి 12 అని అంటే కనుక +7.
ఎస్ ప్లేస్ వాల్యూ 19, ఏ ప్లేస్ వాల్యూ 1. సో ఇక్కడ 19 నుంచి 1 అంటే ఇంక్రీజ్ అవ్వట్లా, డిక్రీజ్ అయిపోతుంది. ఎందుకంటే సో మనకి లాజిక్ అనేది ఎప్పుడు కూడా ఒక సెర్టైన్ ప్యాటర్న్ అనేది అప్లై చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 1 +1 +2 +3 +4 +5 +6 +7 ఇంక్రీజ్ అవుతూ ఉంది. కానీ ఇక్కడ 19 నుంచి 1 అంటే డిక్రీజ్ అయిపోతుంది కాబట్టి అక్కడ డిక్రీజ్ అవ్వకుండా మనం ఇంక్రీజ్ చేసుకునేలా చేంజ్ చేసుకోవాలి. సో అప్పుడు ఎలా చేసుకోవచ్చు? ఇంక్రీజ్ అవ్వాలంటే ఏని 1గా కాకుండా మోర్ దెన్ 26లో రాసుకోవాలి. సో మోర్ దెన్ 26గా రాయాలంటే ఏం చేయాలి? +26. సో 1 + 26 అంటే ఏమవుతుంది? 27 కదా. సో 19 నుంచి 27 అంటే ఏమనుకోవచ్చు? +8. అంటే ఇక్కడ లాజిక్ ఏంటి? మనకి కాన్సిక్యూటివ్ నెంబర్స్ అనేది డిఫరెన్స్. సో అంటే +1 +2 +3 +4 +5 +6 +7 +8. సో ఇలా తీసుకుంటాం. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ స్టూడెంట్స్కి కూడా సేమ్. సో +1 +2 +3 +4 +5 +6 +7 +8. సో ఇప్పుడు ఎస్ ప్లేస్ వాల్యూ 19, 19 + 1 అంటే 20, 20 అంటే ఏమవుతుంది? టీ. నెక్స్ట్ టీ ప్లేస్ వాల్యూ 20, 20 + 2 అంటే 22, 22 అంటే వి. సో నెక్స్ట్ యూ ప్లేస్ వాల్యూ 21, 21 + 3 అంటే 24, 24 అంటే ఎక్స్. డి ప్లేస్ వాల్యూ 4. సో 4 + 4 అంటే 8, 8 అంటే కనుక ఏమవుతుంది? హెచ్. నెక్స్ట్ ఈ ప్లేస్ వాల్యూ 5. సో 5 + 5 అని అంటే 10, 10 అని అంటే కనుక ఏమవుతుంది? జే. సో నెక్స్ట్ ఎన్ ప్లేస్ వాల్యూ 14. సో 14 + 6 అని అంటే కనుక 20. సో 20 అంటే టీ. సో నెక్స్ట్ టీ ప్లేస్ వాల్యూ 20, 20 + 7 అని అంటే కనుక 27. సో 27 అని అంటే ఎలా తీసుకోవాలని చెప్పాను? Z26 మళ్ళీ ఏ 27 అంటే ఏ. సో నెక్స్ట్ ఎస్ ప్లేస్ వాల్యూ 19. సో 19 + 8 అని అంటే 27, 27 అంటే ఏమని చెప్పుకున్నాం ఇప్పుడే? ఏ. సో ఇది మనకి స్టూడెంట్స్కి కోడ్. ఇది వన్ ఆఫ్ ద లాజిక్ అవుతుంది. నెక్స్ట్, in a certain code language captures is coded as EDUAFEVL, then what is the code for students? సో ఫస్ట్ ఇచ్చిన వర్డ్ చూద్దాం. సో క్యాప్చర్స్కి EDUAFEVL. సో అయితే మనకి అడుగుతున్నది స్టూడెంట్స్. సో ఫస్ట్ మనం ఇక్కడ సేమ్ లెటర్స్ ఇచ్చున్నారో లేదో చెక్ చేస్తాం. సో సి అనేది ఎక్కడ లేదు, సో సేమ్ లెటర్స్ కాదు. నెక్స్ట్ ఆపోజిట్ లెటర్స్ ఏమన్నా ఉన్నాయో చెక్ చేయాలి. సో ఆపోజిట్ లెటర్స్ ఏంటి? సికి ఆపోజిట్ లెటర్ ఎక్స్ ఉండాలి, కానీ ఇక్కడ సి ఆపోజిట్ లెటర్ ఎక్స్ అనేది ఎక్కడా కనిపించట్లేదు కాబట్టి సో నెక్స్ట్ ప్లేస్ వాల్యూస్ చెక్ చేద్దాం. సో సి ప్లేస్ వాల్యూ 3, ఈ 5. సో 3 నుంచి 5 అని అంటే కనుక +2. నెక్స్ట్ ఏ ప్లేస్ వాల్యూ 1, డి ప్లేస్ వాల్యూ 4. సో 1 నుంచి 4 అంటే +3. సో నెక్స్ట్ పి ప్లేస్ వాల్యూ 16, యూ ప్లేస్ వాల్యూ 21. సో 16 నుంచి 21 అని అంటే +5. సో నెక్స్ట్ టీ ప్లేస్ వాల్యూ 20, ఏ ప్లేస్ వాల్యూ 1. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి +2 +3 +5 ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ కూడా ఇంక్రీజే కదా అవ్వాలి, కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? 20 నుంచి 1 అంటే డిక్రీజ్ అయిపోతుంది. అలా కాకుండా ఆ టైంలో ఏం చేయాలి? మనం దీన్ని మోర్ దెన్ 26గా రాసుకోవాలి. మోర్ దెన్ 26 అంటే +26 కదా యాడ్ చేయాలి. సో +26 యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 27. సో 20 నుంచి 27 అంటే +7. నెక్స్ట్ U21, F6. సో ఇప్పుడు 21 నుంచి 26 అంటే కూడా ఇంక్రీజ్ అవ్వట్లా, డిక్రీజ్ అయిపోతుంది కాబట్టి అప్పుడు ఏం చేయాలి? దీన్ని కూడా మోర్ దెన్ 26 అంటే +26 యాడ్ చేయాలి. సో +26 యాడ్ చేస్తే 6 + 26 అంటే ఎంత అవుతుంది? 32. సో 21 నుంచి 32 అని అంటే కనుక ఎంత అవుతుంది మనకి? +11. నెక్స్ట్ R18, E5. సో 18 నుంచి 5 అంటే డిక్రీజ్ అయిపోతుంది కదా, సో అప్పుడు ఏం చేయాలి? 26 యాడ్ చేయాలి. సో +26 యాడ్ చేస్తే కనుక ఎంత అవుతుంది? 31. సో 18 నుంచి 31 అవ్వాలి అని అంటే మనం ఎంత యాడ్ చేయాలి? +13 యాడ్ చేయాలి. నెక్స్ట్ E5, V22.
సో 5 నుంచి 22 అని అంటే కనుక మనం ఎంత యాడ్ చేయాలి, 17 యాడ్ చేయాలి. నెక్స్ట్ S19 L12. సో మళ్ళీ 19 నుంచి 12 అంటే డిక్రీజ్ అయిపోతుంది కాబట్టి ఏం చేయాలి, ప్లస్ 26 అనేది యాడ్ చేయాలి. సో 26 యాడ్ చేస్తే కనుక మనకి ఎంత అవుతుంది, 38 అవుతుంది. సో 38 అంటే 38, 19 నుంచి 38 అని అంటే కనుక మనకి ఎంత అవుతుంది, ప్లస్ 19 అనేది అవుతుంది. సో ఇక్కడ చూస్తే +2 +3 +5 +7 +11 +13 +17 +19 అంటే ఇవి ప్రైమ్ నెంబర్సే కదా. సో కాన్జుగేటివ్ ప్రైమ్ నెంబర్స్ యాడ్ చేస్తున్నారు కాబట్టి సో సేమ్ అదే మోడల్, అదే లాజిక్ని అప్లై చేస్తాం. అంటే +2 +3 +5 +7 +11 +13 +17 +19. సో ఇప్పుడు ఎస్ ప్లేస్ వాల్యూ 19, 19 + 2 అని అంటే ఏమవుతుంది, 21 కదా. సో 21 అంటే యూ. సో నెక్స్ట్ T20, 20 + 3 అంటే 23, 23 అంటే W. సో నెక్స్ట్ U 21. సో 21 + 5 అని అంటే కనుక 26, 26 అని అంటే Z. సో నెక్స్ట్ D4. సో 4 + 7 అంటే 11, 11 అంటే కనుక K. సో ఈ 5 + 11 అని అంటే కనుక 16, 16 అని అంటే P. సో నెక్స్ట్ N14, 14 + 13 అని అంటే కనుక 27. సో 27 అంటే A. సో నెక్స్ట్ T20, 20 + 17, 20 + 17 అంటే ఎంత అవుతుంది మనకి, 37. కానీ మనకి 37 అంటే ఏ లెటర్ అనేది తెలియదు కాబట్టి ఏం చేయాలి మనం, 26లో నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. సో 26లో నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే కనుక మనకి ఏమవుతుంది, 11 కదా. సో 11 అంటే ఏమవుతుంది, K. నెక్స్ట్ 20 + 17, 20 + 17 అని అన్నా కూడా 37. సో 37 అంటే ఆల్రెడీ K అని చెప్పుకున్నాం కాబట్టి K. సో నెక్స్ట్ S19, 19 + 19 అని అంటే 38, 38 అంటే ఆల్రెడీ మనకి తెలుసు L కాబట్టి సో L. సో 38 అని అంటే కనుక 38లో నుంచి 26 సబ్ట్రాక్ట్ చేస్తున్నట్లయితే మనకి ఏమవుతుంది, 12. సో 12 అంటే L కాబట్టి సో L తీసుకున్నాం. సో ఇది మనకి ఆన్సర్ అవుతుంది. అంటే సో మనకి ప్రైమ్ నెంబర్స్ డిఫరెన్స్ అనేది ఇచ్చున్నారు. నెక్స్ట్ in a certain code language captures is coded as FB, FN, P, JJL, then what is the code for students. సో ఇక్కడ కూడా ఫస్ట్ మనం వర్డ్ అనేది ఏమి ఇచ్చున్నారో చూద్దాం. సో క్యాప్చర్స్ అనేది ఇచ్చున్నారు. సో దానికి మనకి ఇచ్చిన కోడ్ FB, FN, PJJL. సో అయితే మనకు అడుగుతున్నది స్టూడెంట్స్. సో మనకి ఇక్కడ సేమ్ లెటర్స్ ఇచ్చున్నారంటే సేమ్ లెటర్స్ సి ఎక్కడ కనిపించట్లేదు. సో నెక్స్ట్ ఆపోజిట్ లెటర్స్ ఇచ్చున్నారంటే ఆపోజిట్ లెటర్స్ కూడా కనిపించట్లేదు కాబట్టి సో నెక్స్ట్ ప్లేస్ వాల్యూస్ అనేది చెక్ చేద్దాం. సో ప్లేస్ వాల్యూస్ చెక్ చేస్తే సి ప్లేస్ వాల్యూ 3, F6. సో 3 నుంచి 6 అంటే +3 అనుకోవచ్చు లేదా × 2 కూడా అనుకోవచ్చు కదా. సో నెక్స్ట్ చూద్దాం. ఏ ప్లేస్ వాల్యూ 1, B2. సో ఇక్కడ +3 జరుగుతుంది, ఇక్కడ +1 జరుగుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నట్లయితే P16, F6. సో ఇప్పుడు 16 నుంచి 6 అంటే డిక్రీజ్ అయిపోతుంది కదా. సో అంటే ఇప్పుడు మనం +3 +2 +1 అనుకుంటే సెట్ అవ్వట్లేదు. అలా కాకుండా 3 నుంచి 2 అంటే × 2 అనుకుందాం. సో 3 2s 6. నెక్స్ట్ అలాగే 1 నుంచి 2 అని అంటే కనుక × 2 అని అనుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు 16 నుంచి 6 అంటే ప్లస్ అయినా అవ్వదు, × అయినా అవ్వదు కదా. కాకుండా ఇప్పుడు 16 × 2 చేస్తున్నాం అని అనుకోండి. 16 × 2 అంటే ఎంత అవుతుంది, 32 కదా. సో ఇప్పుడు మనకి మోర్ దెన్ 26లో ఉంది కాబట్టి 1 to 26లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి, 26ని సబ్ట్రాక్ట్ చేయాలి. సో 26ని సబ్ట్రాక్ట్ చేస్తే కనుక 6ఏ కదా. సో 6 అంటే ఏమవుతుంది, F కదా. సో అంటే × 2. నెక్స్ట్ T ప్లేస్ వాల్యూ 20, N 14. సో ఇప్పుడు 20 నుంచి 14 డిక్రీజ్ అయిపోతుంది కాబట్టి సో ఇక్కడ కూడా ఏం జరగాలి, ప్లస్ × 2 అనేది జరగాలి. సో 20 × 2 అంటే ఎంత అవుతుంది, 40 కదా. సో 40 నుంచి మనకి 14 రావాలి అని అంటే ఏం చేయాలి, 26ని సబ్ట్రాక్ట్ చేయాలి. సో 26ని సబ్ట్రాక్ట్ చేస్తే 14ఏ కదా. అంటే 40 అన్నా ఎన్ఏ, 14 అన్నా ఎన్ఏ. సో × 2. నెక్స్ట్ U ప్లేస్ వాల్యూ 21, P16.
సో 21 నుంచి 16 అంటే మనకి సెట్ అవ్వట్లేదు కాబట్టి ఇప్పుడు U21 కాబట్టి ఇంటూ 2 చేస్తే ఏమవుతుంది 42. సో 42లో నుంచి 26 అనేది సబ్ట్రాక్ట్ చేస్తే కనుక మనకి 16 కదా. సో అంటే 42 అన్నా 16 అయినా మనకి ఏమవుతుంది సో P అవుతుంది. సో అంటే దీన్ని కూడా ఇంటూ 2. R18 J10. సో 18 నుంచి 10 సెట్ అవ్వదు కాబట్టి సో 18 ఇంటూ 2 అంటే 36. 36లో నుంచి 26 తీసేస్తే కనుక 10. సో 10 అంటే 36 అన్నా 10 అన్నా మనకి ఏమవుతుంది J. సో నెక్స్ట్ ఈ 5. సో 18 ఇంటూ 2. సో ఈ 5 ఇంటూ 2 అంటే 10 అంటే J. సో నెక్స్ట్ S19. సో 19 ఇంటూ 2 అని అంటే కనుక మనకి ఎంత అవుతుంది 38. 38లో నుంచి 26 తీసేస్తే కనుక మనకి ఎంత అవుతుంది 12. సో 12 అన్నా 18 అన్నా L కాబట్టి సో 12 అన్నా లేదా 38 అన్నా L. సో నెక్స్ట్ 36 అన్నా 10 అన్నా ఒకటి. సో నెక్స్ట్ 42 అన్నా 16 అన్నా ఒకటే. సో నెక్స్ట్ 40 అన్నా 14 అన్నా ఒకటే. నెక్స్ట్ 32 అన్నా 6 అన్నా ఒకటే. సో ఇక్కడ అంతా మనకి ఏం జరుగుతుంది ఇంటూ 2 జరుగుతుంది కాబట్టి నెక్స్ట్ ఇది కూడా ఏం జరగాలి ఇంటూ 2 జరగాలి. సో ఇంటూ 2 సో 19 2s. సో S ప్లేస్ వాల్యూ 19 2s 38. 38 అంటే ఆల్రెడీ మనకి 12 అని తెలుసు. సో 12 అని అంటే కనుక L. సో T20 ఇంటూ 2 అని అంటే కనుక 40ని మనం ఎలా తీసుకోవచ్చు Nగా తీసుకోవచ్చు. నెక్స్ట్ U21 ఇంటూ 2 అని అంటే కనుక మనకి 42 అంటే కనుక మనం ఏం తీసుకోవచ్చు P. నెక్స్ట్ D4 ఇంటూ 2 అంటే 8 అంటే H. నెక్స్ట్ E5 ఇంటూ 2 అంటే 10 అంటే J. సో నెక్స్ట్ ఈ N14 2s 28 అంటే A27 B28 సో B. T20 సో 20 ఇంటూ 2 అని అంటే మనం Nగా తీసుకోవచ్చు. అలాగే S19 ఇంటూ 2 అంటే 38 అంటే Lగా తీసుకోవచ్చు. సో ఇది మనకి వన్ ఆఫ్ ద లాజిక్ అవుతుంది. Next, in a certain code language, captures is coded as XSC DWHTV. Then what is the code for student? So first, ఇచ్చిన code చూద్దాం. సో ఫస్ట్ మనం ఇక్కడ సేమ్ లెటర్స్ ఇచ్చున్నాడు అని అంటే X ఉంది A లేదు. సో సేమ్ లేదు. సో నెక్స్ట్ ఆపోజిట్ లెటర్స్ ఏమైనా ఉన్నాయేమో చెక్ చేద్దాం. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక సో మనకి C నుంచి X. సో అంటే Cకి ఆపోజిట్ లెటర్ X అవుతుంది. ఓకే. సో నెక్స్ట్ ఏ నుంచి ఆపోజిట్ లెటర్ Z అవ్వదు. సో నెక్స్ట్ P ఆపోజిట్ C అవ్వదు. సో సెట్ అవ్వట్లేదు కాబట్టి సో నెక్స్ట్ ప్లేస్ వాల్యూస్ చూద్దాం. సో C ప్లేస్ వాల్యూ 3, A1, P16, T20, U21, R18, E5, S19. సో అలాగే X24, S19, C3, D4, W23, H8, T20, V22. సో ఇక్కడ మనకి అబ్జర్వ్ చేస్తున్నట్లయితే 3 నుంచి 24 అంటే మనకి సెట్ అవ్వదు, ఎక్కువైపోతుంది. సో అలాగే 1 నుంచి 19 ఇది పక్కన పెడితే 16 నుంచి 3 మళ్ళీ డిక్రీజ్ అయిపోతుంది. సో అలా కాకుండా నెక్స్ట్ మనం ఏం చెక్ చేయాలంటే సో ఇప్పుడు Cకి దగ్గరగా ఉండే నంబర్ అంటే ప్లేస్ వాల్యూ ఏముందో చెక్ చేద్దాం. ఏముంది D కదా. సో అంటే C నుంచి D అంటే మనకి ఏమవుతుంది +1 జరుగుతుంది. సో ఇక్కడ మనకి 4th లెటర్ని రిలేట్ చేసుకుంది కాబట్టి ఖచ్చితంగా ఇది ఏమవ్వాలి ఈ లెటర్ని రిలేట్ చేసుకుని అవ్వాలి. సో ఇక్కడ చూడండి 1 నుంచి 3 అంటే +2 అంటే ఇక్కడ ఏం జరుగుతుంది మనకి అబ్జర్వ్ చేస్తున్నట్లయితే కనుక 3 నుంచి 4 అంటే +1, 1 నుంచి 3 అంటే +2, నెక్స్ట్ 16 నుంచి 19 అంటే +3, నెక్స్ట్ 20 నుంచి 24 అంటే +4. సో అంటే మనకి ఇక్కడ ఏం చేస్తున్నారు ఫస్ట్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని రివర్స్ చేసి ఇచ్చున్నారు. ఆ రివర్స్ లో కూడా మనకి +1 +2 +3 +4 ఇచ్చారు. సో నెక్స్ట్ దానికి చెక్ చేద్దాం. సో నెక్స్ట్ దానికి చూస్తే U21 V22
అంటే దీనికి కూడా +1. సో నెక్స్ట్ R18 T20 అంటే దీనికి కూడా +2. సో నెక్స్ట్ 5 నుంచి 8 అని అంటే +3. సో నెక్స్ట్ 19 నుంచి 23 అని అంటే +4. సో అంటే మనకి ఏం చేస్తున్నారు, ఫస్ట్ పార్ట్ని సెకండ్ పార్ట్ని రివర్స్ చేసి +1 +2 +3 +4 చేస్తున్నారు. సో సేమ్ ఇక్కడ కూడా మనం ఏం చేయాలి, ఫస్ట్ రివర్స్ చేయాలి. సో వీటి ప్లేస్ వాల్యూస్ చూసుకుంటే S19 T20 U21 D4 E5 N14 T20 S9. సో ఇప్పుడు ఏం చేయాలి, మనం ఫస్ట్ 4 లెటర్స్ని రివర్స్ చేసి +1 తీసుకుని, సో అంటే దీన్ని రివర్స్ తీసుకుని, సో దీనికి ఏం చేయాలి +1. సో 19 + 1 అని అంటే 20 అంటే ఏమవుతుంది T. సో నెక్స్ట్ సెకండ్ లెటర్ని రివర్స్ తీసుకుంటే, సో దీనికి +2. సో 20 + 2 అంటే 22 అంటే V. సో నెక్స్ట్ 21 + 3. సో 21 + 3 అని అంటే కనుక 24 అంటే X. సో నెక్స్ట్ D4 + 4 అంటే 8 అని అంటే కనుక H. నెక్స్ట్ సో సేమ్ దీనికి కూడా, సో దీనికి E+1. సో E+1 అంటే 6 అంటే F. సో నెక్స్ట్ 14 + 2 అని అంటే కనుక 16 అంటే P. సో నెక్స్ట్ T 20 + 3 అని అంటే 23. సో 23 అంటే W. సో S19 + 4 అంటే 23 అన్న W. సో ఇది మనకి ఆన్సర్ అవుతుంది. సో ఇది కూడా మనకి వన్ ఆఫ్ ద లాజిక్. నెక్స్ట్, ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ శ్యామ్ ఈజ్ కోడెడ్ యాజ్ సో JXVEP, దెన్ వాట్ ఈస్ ద కోడ్ ఫర్ పింక్. సో ఫస్ట్ ఇచ్చున్న వర్డ్ చూద్దాం. సో SHYAM, సో JXVEP ఇచ్చున్నాడు. సో నెక్స్ట్ సో పింక్. సో ఫస్ట్ సేమ్ లెటర్స్ ఇచ్చున్నాడు అని అంటే లేవు, సో ఆపోజిట్ లెటర్స్ ఇచ్చున్నారంటే అవి కూడా లేవు. సో నెక్స్ట్ ఏం చేయాలి, సో ప్లేస్ వాల్యూస్ చెక్ చేద్దాం. సో ప్లేస్ వాల్యూస్ చెక్ చేస్తే కనుక S ప్లేస్ వాల్యూ 19, H 8, Y 25, A1 M 13. సో నెక్స్ట్ J 10, X 24, V 22, E5 P 60. సో ఇప్పుడు మనకి అబ్జర్వ్ చేస్తే, సో 19 నుంచి 10 అంటే -9 అవుతుంది, 8 నుంచి 24 అంటే +16, ఇక్కడ -3 +4, సో +3 సెట్ అవ్వట్లేదు. సో అంటే ఒక ప్రాపర్ లాజిక్ సెట్ అవ్వట్లేదు. సో ప్రాపర్ లాజిక్ సెట్ అవ్వలేనప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే, మనకి 19కి దగ్గరగా ఉండే నెంబర్ ఏముందో నెక్స్ట్ చెక్ చేస్తాం. 19కి దగ్గరగా ఉండే నెంబర్ ఏంటి, 16. సో 16 చూసినట్లయితే అంటే లాస్ట్లో ఉంది. సో 19 నుంచి 16 అయ్యిందంటే -3. నెక్స్ట్ 8 నుంచి 5 అయ్యిందనంటే -3. సో 25 నుంచి 22 అయ్యిందంటే ఇది కూడా -3. సో నెక్స్ట్ 1 నుంచి 24 సెట్ అవ్వదు కదా. సో అప్పుడు ఏని ఇంకెలా రాసుకోవచ్చు, 27గా కూడా రాసుకోవచ్చు కదా. సో 27గా తీసుకుంటే, సో మనకి 27 నుంచి 24 అంటే -3. సో నెక్స్ట్ 30 నుంచి 10 అంటే -3. అంటే ఏం చేస్తున్నారు, రివర్స్లో -3 చేస్తున్నారు. సో సేమ్ ఇక్కడ కూడా ఏం చేయాలి, రివర్స్లో -3. సో Pని రివర్స్లో, సో P ప్లేస్ వాల్యూ 16, -3 అని అంటే కనుక ఏమవుతుంది 13 అని అంటే M. సో నెక్స్ట్ I9, 9 - 3 అంటే 6 అని అంటే కనుక ఏమవుతుంది F. సో నెక్స్ట్ N14, 14 - 3 అంటే ఏమవుతుంది 11 అని అంటే కనుక K. సో నెక్స్ట్ K11, 11 - 3 అంటే 8 అని అంటే కనుక H అవుతుంది. సో నెక్స్ట్ U21, 21 - 3 అంటే 18 అంటే R అవుతుంది. సో ఇది మనకి వన్ ఆఫ్ ద లాజిక్. నెక్స్ట్, ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ ట్రైన్ ఈజ్ కోడెడ్ యాజ్ PGCPV, దెన్ వాట్ ఈస్ ద కోడ్ ఫర్ పౌండ్. సో ఫస్ట్ ట్రైన్కి కోడ్ ఏమి ఇచ్చున్నారో చూద్దాం. సో ట్రైన్కి PGCPV ఇచ్చారు. సో అయితే నెక్స్ట్ పౌండ్కి ఏం కోడ్ అవుతుందని అంటారు. సో ఫస్ట్ ఈ ప్లేస్ వాల్యూస్ అనేది చెక్ చేస్తే కనుక, సో మనకి ఇక్కడ
టీ ఆపోజిట్ లెటర్ లేదు, అలాగని సేమ్ లెటర్ లేదు కాబట్టి సో ప్లేస్ వాల్యూస్ చెక్ చేద్దాం. సో టీ ప్లేస్ వాల్యూ 20, ఆర్ 18, A1, I9, N14. సో P16, G7, C3, P16, V22. సో ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మనకి 20 నుంచి 16 అని అంటే -4, 18 నుంచి 7 మళ్ళీ డిఫరెన్స్ ఎక్కువైపోతుంది కాబట్టి సో మనకి ప్రాపర్గా లేదు. సో 20కి దగ్గరగా ఉండే నెంబర్ చెక్ చేద్దాం. 22 కదా, సో ఇక్కడ 20కి దగ్గరగా ఉండే నెంబర్ 22 కాబట్టి T నుంచి V. సో 20 నుంచి 22 అంటే +2. నెక్స్ట్ 18 నుంచి 16 అని అనుకుందాం. సో 18 నుంచి 16 అంటే -2. 1 నుంచి 3 అని అంటే కనుక +2. 9 నుంచి 7 అని అంటే కనుక -2. 14 నుంచి 16 అని అంటే +2. సో అంటే +2 -2 +2 -2 +2, అది కూడా రివర్స్లో ఇచ్చున్నారు. సో సేమ్ ఇక్కడ కూడా. సో రివర్స్లో సో ఫస్ట్ ఏం చేయాలి, +2. సో P16 +2 అంటే 18, 18 అంటే R. సో నెక్స్ట్ O15. సో నెక్స్ట్ ఏం జరగాలి, ఆల్టర్నేట్. సో -2. సో 15 - 2 అంటే 13, 13 అంటే M. సో నెక్స్ట్ U21 +2. సో 21 + 2 అంటే 23, 23 అని అంటే కనుక W. సో నెక్స్ట్ N14, 14 - 2 అంటే 12, 12 అని అంటే కనుక ఏమవుతుంది, L. సో నెక్స్ట్ D4. సో 4 + 2 అని అంటే 6, 6 అని అంటే కనుక F. సో ఇది మనకి వన్ ఆఫ్ ద లాజిక్. నెక్స్ట్, in a certain code language, venture is coded as GXSR LGT. Then what is the code for painter? సో ఫస్ట్ ఇచ్చిన వర్డ్కి కోడ్ చెక్ చేద్దాం. సో ఫస్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక మనకి వి అనేది డైరెక్ట్ లేదు. సో పోనీ వి ఆపోజిట్ లెటర్ కూడా లేదు కాబట్టి ప్లేస్ వాల్యూస్ చెక్ చేద్దాం. సో వి ప్లేస్ వాల్యూ 22, E5, N14, T20, U21, R18, E5. సో నెక్స్ట్ G7, X24, S19, R18, L12, G7, T20. సో మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నట్లయితే కనుక ప్లేస్ వాల్యూస్ చెక్ చేస్తే సో 22 నుంచి 27 అని అంటే కనుక మనకి గ్యాప్ అనేది ఎక్కువైపోతుంది. సో అలా కాకుండా మనకి ఇంకేమైనా ఛాన్సెస్ ఉన్నాయేమో చెక్ చేద్దాం. సో ఇప్పుడు 22కి దగ్గరగా ఉండే నెంబర్ 24 ఉంది కదా. సో 22 నుంచి 24 అంటే +2 అనుకుందాం. సో నెక్స్ట్ ఇక్కడ మనం సెకండ్ లెటర్కి రిలేట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ సెకండ్ లెటర్ని ఫస్ట్ లెటర్కి రిలేట్ చేయాలి. సో అంటే 5 నుంచి 7 అంటే +2నే కదా. సో నెక్స్ట్ Nకి దగ్గరగా ఉండే నెంబర్ని చెక్ చేసుకున్నట్లయితే కనుక మనకి ఏమవుతుందంటే అదే 14కి దగ్గరగా ఉండేది 12. సో 14 నుంచి 12 అంటే -2. సో థర్డ్ లెటర్కి చెక్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ సెకండ్ లెటర్. సో 20 నుంచి 18 అంటే -2. సో నెక్స్ట్ 21 నుంచి 19 అంటే -2. సో నెక్స్ట్ 18 నుంచి 20 సో +2. 5 నుంచి 7 అంటే +2. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్, అంటే ఫస్ట్ 2 లెటర్స్ని రివర్స్ చేయాలి, నెక్స్ట్ 3 లెటర్స్ని రివర్స్, నెక్స్ట్ 2 లెటర్స్ని రివర్స్ చేసి సో మనం +2 -2 +2 ఆల్టర్నేట్గా చేయాలి. సో ఫస్ట్ ఏం చేయాలి, ఫస్ట్ 2 లెటర్స్ని రివర్స్ చేయాలి. సో దానికి +2. సో A1 +2 అంటే 3 అంటే C. సో P16 +2 అంటే 18 అంటే R. సో నెక్స్ట్ 3 లెటర్స్ని రివర్స్ చేయాలి. సో 3 లెటర్స్ని రివర్స్ -2 చేయాలి. సో 20 - 2 అంటే 18 అంటే R. సో N14 - 2 అని అంటే 12 అంటే L. సో I9 - 2 అని అంటే కనుక G. నెక్స్ట్ ఈ 2 లెటర్స్ని రివర్స్. సో ఈ +2 R +2. సో R +2 అంటే 20 అంటే T. E +2 అంటే 7 అంటే G. సో ఇది మనకి వన్ ఆఫ్ ద లాజిక్.
నెక్స్ట్ ఇన్ ఎ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ ఇండియన్ ఈస్ కోడెడ్ యాజ్ PVM PIW, దెన్ వాట్ ఈస్ ద కోడ్ ఫర్ పీపుల్. సో ఫస్ట్ ఇండియన్కి కోడ్ ఏమి ఇచ్చారో చూద్దాం. సో దీనికి చూస్తున్నట్లయితే సో ఇండియన్కి సో ఫస్ట్ ప్లేస్ వాల్యూస్ చెక్ చేద్దాం. సో I9 N14 D4 I9 A1 N14. సో P16 V22 M13 P16 I9 W23. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నట్లయితే సో మనకి 9 నుంచి 16 అంటే ఎంత ఇంక్రీజ్ అయ్యింది? +7. సో 14 నుంచి 22 అని అంటే +8. సో 4 నుంచి 13 అని అంటే +9. సో నెక్స్ట్ 9 నుంచి 16 అంటే మళ్ళా 7. 1 నుంచి 9 అని అంటే +8. 14 నుంచి 23 అంటే +9. సో అంటే +7 +8 +9 +7 +8 +9. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ కూడా +7 +8 +9. సో +7 +8 +9. సో P ప్లేస్ వాల్యూ 16. సో 16 + 7 అంటే 23, 23 అంటే W. సో నెక్స్ట్ ఈ 5 + 8 అంటే 13, 13 అంటే N. సో నెక్స్ట్ O15, 15 + 9 అంటే 24, 24 అంటే X. సో నెక్స్ట్ P16, 16 + 7 అంటే 23, 23 అంటే W. సో నెక్స్ట్ L12, 12 + 8 అంటే 20, 20 అంటే T. సో నెక్స్ట్ ఈ 5 + 9 అంటే 14, 5 + 9 అంటే 14, 14 అంటే N. సో ఇది మనకి వన్ ఆఫ్ ద లాజిక్. సో నెక్స్ట్ ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ టీచ్ ఈస్ కోడెడ్ యాజ్ GVZXS. సో దెన్ వాట్ ఈస్ ద కోడ్ ఫర్ సౌత్? సో మనకి ఇచ్చున్నది సో టీచ్కి GVZXS ఇచ్చున్నారు. సో అయితే మనకి సౌత్కి ఏం కోడ్ అని అడుగుతున్నారు. సో చూస్తే కనుక సో ఫస్ట్ ఇక్కడ మనకి సేమ్ లెటర్స్ ఉన్నాయనంటే లేవు, ఆపోజిట్ లెటర్స్ ఉన్నాయో లేదో చెక్ చేద్దాం. టీ ఆపోజిట్ లెటర్ G. సో అలాగే ఈ ఆపోజిట్ లెటర్ V, A ఆపోజిట్ లెటర్ Z, C ఆపోజిట్ X, H ఆపోజిట్ S. అంటే ఏమవుతున్నాయి మనకి ఆపోజిట్ లెటర్స్ కోడ్గా ఇచ్చున్నారు. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ కూడా ఆపోజిట్ లెటర్ S ఆపోజిట్ లెటర్ H, O ఆపోజిట్ లెటర్ LO. సో U ఆపోజిట్ లెటర్ F, T ఆపోజిట్ లెటర్ G, H ఆపోజిట్ లెటర్ S. సో ఇది మనకి ఆన్సర్ అవుతుంది. సో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద లాజిక్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి నంబర్ కోడింగ్. సో ఈ నంబర్ కోడింగ్లో మనకి క్వశ్చన్స్ అనేది ఎలా ఇస్తాడు అని అంటే ఒక వర్డ్ ఇచ్చి దాన్ని బేస్ చేసుకుని నంబర్స్ ఇస్తూ ఉంటాడు అనమాట. సో ఆ నంబర్స్ ఇచ్చున్నప్పుడు మనం ఎలా చేయాలి అని అంటే కనుక వాటి నంబర్ ఆఫ్ లెటర్స్ని బేస్ చేసుకుని కానీ, లేదా ప్లేస్ వాల్యూస్ అంటే న్యూమరికల్ వాల్యూస్ని బేస్ చేసుకుని కానీ, లేదా ఆపోజిట్ లెటర్ ప్లేస్ వాల్యూస్ని బేస్ చేసుకుని కానీ మనం చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఇచ్చిన క్వశ్చన్ని బేస్ చేసుకుని మనకి నంబర్ ఇచ్చిన దాన్ని చూసి మనం నంబర్ ఆఫ్ లెటర్స్ తీసుకోవాలా, లేదంటే ప్లేస్ వాల్యూస్ తీసుకోవాలా, లేదంటే ఆపోజిట్ లెటర్స్ తీసుకోవాలనేది మనం చెక్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ క్వశ్చన్లో ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ డీప్ ఈస్ కోడెడ్ యాజ్ 16, వరల్డ్ ఈస్ కోడెడ్ యాజ్ 25, దెన్ వాట్ ఈస్ ద కోడ్ ఫర్ డిస్టెన్స్? సో మనకి ఇచ్చినది ఏంటి? డీప్కి. సో డీప్ అనే ఒక వర్డ్కి కోడ్ 16 అని ఇచ్చున్నాడు. సో నెక్స్ట్ అలాగే వరల్డ్ అనే ఒక వర్డ్కి 25 ఇచ్చున్నాడు. సో మనకు అడుగుతున్నది ఏంటి? డిస్టెన్స్. సో మనకి ఫస్ట్ మనం చెక్ చేయాల్సింది ఈ నంబర్స్, అంటే మనకి కోడ్స్ ఏవైతే ఇచ్చున్నాడో వాటిని చెక్ చేయాలి. సో ఇక్కడ 16 ఉంది, ఇక్కడ 25 ఉంది. సో ఇప్పుడు 16, 25 అనేవి స్క్వేర్ వాల్యూసేనా? సో అలా మనకి ఎప్పుడైనా సరే స్క్వేర్ వాల్యూస్ అనేది వచ్చున్నాయి అని అంటే కనుక సో ఆ స్క్వేర్ వాల్యూస్ని ఎలా తీసుకోవచ్చు అని అంటే నంబర్ ఆఫ్ లెటర్స్
స్క్వేర్ ఆఫ్ నంబర్ ఆఫ్ లెటర్స్ అవ్వచ్చు, లేదా స్క్వేర్ ఆఫ్ క్యూబ్ ఆఫ్ నంబర్ ఆఫ్ లెటర్స్ అవ్వచ్చు. అంటే ఈ నంబర్ ఆఫ్ లెటర్స్ ఎన్నైతే ఉన్నాయో వాటి యొక్క స్క్వేర్స్ అవ్వచ్చు. అంటే ఇక్కడ డీప్లో చెక్ చేస్తున్నట్లయితే మనకి నంబర్ ఆఫ్ లెటర్స్ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4. సో 4 నుంచి 16 అంటే 4 స్క్వేరే కదా. సో నెక్స్ట్ ఇక్కడ వరల్డ్ లో నంబర్ ఆఫ్ లెటర్స్ చెక్ చేస్తున్నట్లయితే 1 2 3 4 5. సో అంటే 5 స్క్వేర్ అంటే 25 ఏనా. సో అంటే మనం ఇప్పుడు దీన్ని లాజిక్ ఏమనొచ్చు, స్క్వేర్ ఆఫ్ నంబర్ ఆఫ్ లెటర్స్. సో అంటే లెటర్స్ ఎన్నైతే ఉన్నాయో ఆ లెటర్స్ యొక్క స్క్వేర్స్ అనుకోవచ్చు. అంటే అప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలి, డిస్టెన్స్ లో ఉన్న నంబర్ ఆఫ్ లెటర్స్ చెక్ చేయాలి. సో నంబర్ ఆఫ్ లెటర్స్ చెక్ చేస్తే 1 2 3 4 5 6 7 8. సో 8 అంటే 8 స్క్వేర్, 8 స్క్వేర్ అంటే 64 ఇస్ ద ఆన్సర్ అవుతుంది. ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్, in a certain code language, deep is coded as 64, world is coded as 125, then what is the code for distance? సో ఇక్కడ చూస్తున్నట్లయితే కనుక మనకి డీప్ కి 64 ఇచ్చున్నారు. సో నెక్స్ట్ అలాగే వరల్డ్ కి 125 ఇచ్చున్నారు. సో అయితే మనకి నెక్స్ట్ డిస్టెన్స్ కి కోడ్ అడుగుతున్నారు. సో మనకి ఇక్కడ ఫస్ట్ చెక్ చేయాల్సింది ఏమని చెప్పాను, నంబర్స్. సో మనకి ఇచ్చిన వాల్యూస్ చెక్ చేయాలి. సో ఇక్కడ చూస్తే వాల్యూ 64 ఉంది, ఇక్కడ 125. సో ఇప్పుడు 64ని 125ని మనం ఎలా రాయొచ్చు, క్యూబ్స్గా రాయొచ్చు కదా. సో 64 అంటే 4 క్యూబ్, 125 అంటే 5 క్యూబ్. సో ఇలా క్యూబ్స్ కానీ స్క్వేర్స్ కానీ వచ్చినప్పుడు ఏం చెక్ చేయమని చెప్పాను, నంబర్ ఆఫ్ లెటర్స్. సో నంబర్ ఆఫ్ లెటర్స్ ఎన్ని ఉన్నాయో చెక్ చేద్దాం. సో ఇక్కడ డీప్లో నంబర్ ఆఫ్ లెటర్స్ చెక్ చేస్తున్నట్లయితే 1 2 3 4. సో అంటే 4 నుంచి 64 రావాలంటే 4 క్యూబ్. నెక్స్ట్ వరల్డ్ లో నంబర్ ఆఫ్ లెటర్స్ చెక్ చేస్తున్నట్లయితే 1 2 3 4 5. సో 5 అంటే 5 క్యూబ్. సో 5 క్యూబ్ అంటే 125 ఏనా. సో అంటే ఇప్పుడు లాజిక్ ఏమని అనుకోవచ్చు మనం, క్యూబ్ ఆఫ్ నంబర్ ఆఫ్ లెటర్స్. సో అంటే అప్పుడు నెక్స్ట్ కూడా ఏం చేయాలి మనం, డిస్టెన్స్ లో నంబర్ ఆఫ్ లెటర్స్ క్యూబ్ అనేది తీసుకుంటాం. సో డిస్టెన్స్ లో నంబర్ ఆఫ్ లెటర్స్ 1 2 3 4 5 6 7 8. సో 8 కాబట్టి 8 క్యూబ్. సో 8 క్యూబ్ అంటే ఎంత అవుతుంది ఆన్సర్, 512 ఇస్ ద ఆన్సర్ అవుతుంది. సో ఇది వన్ ఆఫ్ ద లాజిక్. నెక్స్ట్, in a certain code language, deep is coded as 20, world is coded as 30, then what is the code for distance? సో మనకి ఇచ్చినది ఏంటి, సో డీప్ కోడ్ అడుగుతున్నారు. సో డీప్ కోడ్ ఇచ్చారు. సో డీప్ కోడ్ ఏంటి 20. సో అలాగే వరల్డ్ కోడ్ 30. నెక్స్ట్ అలాగే డిస్టెన్స్ కోడ్ అడుగుతుంది. సో అప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి మనం, ఫస్ట్ సో ఆ ఇచ్చిన వాల్యూస్ అనేది చెక్ చేస్తాం. ఇచ్చిన వాల్యూస్ చెక్ చేస్తే ఇక్కడ 20 30 ఇచ్చున్నారు. ఈ 20 30 అనేవి డైరెక్ట్ స్క్వేర్ వాల్యూస్ అవుతున్నాయా, క్యూబ్ వాల్యూస్ అవుతున్నాయా అనేది చెక్ చేస్తాం. ఇన్ కేస్ డైరెక్ట్ స్క్వేర్ వాల్యూస్ కానీ క్యూబ్ వాల్యూస్ కానీ అవ్వలేదంటే నెక్స్ట్ ఏం చేయాలంటే నంబర్ ఆఫ్ లెటర్స్. ఇప్పుడు నంబర్ ఆఫ్ లెటర్స్ డీప్లో 4 కదా. సో ఆ 4ని బేస్ చేసుకుని 4 మల్టిపుల్స్తో బేస్ చేసుకుని 20 ఏమైనా మనం రాయొచ్చు అనేది చెక్ చేస్తాం. సో ఇప్పుడు డీప్లో నంబర్ ఆఫ్ లెటర్స్ 4 కాబట్టి సో 4 నుంచి 20 అంటే 4 into 5 ఏనా. నెక్స్ట్ ఇక్కడ కూడా వరల్డ్లో నంబర్ ఆఫ్ లెటర్స్ 5 నుంచి 30 అంటే ఇంటూ 6 ఏనా. అంటే ఇప్పుడు 4 అనేది ఏమని అనుకోవచ్చు మనం, నంబర్ ఆఫ్ లెటర్స్. సో కానీ ఇక్కడ 5 యాడ్ చేసి ఇక్కడ 6 యాడ్ చేసి నెక్స్ట్ 7 యాడ్ చేయడం అది కరెక్ట్ ప్రాసెస్ కాదు. సో ఎందుకంటే మనకి ఇక్కడ సిరీస్ అనేది అప్లై చేయట్లా. సో ఈ వర్డ్కి ఏ కోడ్ అయితే అప్లై చేస్తున్నామో ఈ వర్డ్కి కూడా అదే కోడ్ అప్లై చేయాలి. సో నెక్స్ట్ అదే లాజిక్తో నెక్స్ట్ వర్డ్కి మనం కోడ్ ఫైండ్ అవుట్ చేయాలి, అంతేగాని సీరియస్గా లాజిక్స్ అప్లై చేయడం కాదు. సో ఈ 5ని ఏమని అనుకోవచ్చు అంటే 4 into 4 + 1గా రాయొచ్చా. అంటే దీన్ని ఎలా అంటే నంబర్ ఆఫ్ లెటర్స్ ఇంటూ నంబర్ ఆఫ్ లెటర్స్ +1. అంటే నంబర్ ఆఫ్ లెటర్స్ ఎన్నైతే ఉన్నాయో ఆ నంబర్ ఆఫ్ లెటర్స్ +1గా రాయొచ్చు కదా. అంటే ఇక్కడ కూడా నంబర్ ఆఫ్ లెటర్స్ ఎన్ని 5. సో 5 into
5 ప్లస్ 1 నంబర్ ఆఫ్ లెటర్స్ ప్లస్ 1. సో ఇప్పుడు లాజిక్ సెట్ అవుతుంది చూడండి. సో అంటే నెక్స్ట్ దానికి కూడా ఏం చేయాలి, నంబర్ ఆఫ్ లెటర్స్ ఇంటూ నంబర్ ఆఫ్ లెటర్స్ ప్లస్ 1. సో నంబర్ ఆఫ్ లెటర్స్ చూస్తే 1 2 3 4 5 6 7 8. సో 8 ఇంటూ 8 ప్లస్ 1 అంటే ఏమవుతుంది, 8 ఇంటూ 9. సో 8 9s 72 ఈజ్ ద ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, so in a certain code language, deep is coded as 12, world is coded as 20, then what is the code for distance? So ఇక్కడ చూస్తున్నట్లయితే, సో ఇక్కడ కూడా మనకి డీప్ కి 12 ఇచ్చున్నారు. సో నెక్స్ట్ అలాగే వరల్డ్ కి 20 ఇచ్చున్నారు. సో నెక్స్ట్ అడుగుతుంది మనకి డిస్టెన్స్. సో ఫస్ట్ మనం ఇక్కడ ఏం చెక్ చేయాలి, వాల్యూస్ అనేది ఎలా ఇచ్చున్నారో అది చెక్ చేద్దాం. సో వాల్యూస్ ఇక్కడ చూస్తే డీప్ కి 12, వరల్డ్ కి 20, డిస్టెన్స్ కి కోడ్ అడుగుతున్నాం. సో ఫస్ట్ మనం ఈ 12 ఈ 20 అనేది నంబర్ ఆఫ్ లెటర్స్ ని బేస్ చేసుకుని ఏమైనా రాయొచ్చా. సో మనకి అక్కడ చూస్తే స్క్వేర్స్ క్యూబ్స్ అనేది లేదు కాబట్టి నెక్స్ట్ ఏం చేయాలి, నంబర్ ఆఫ్ లెటర్స్ ని బేస్ చేసుకుని. సో ఇక్కడ డీప్ లో నంబర్ ఆఫ్ లెటర్స్ 4. సో 4 నుంచి 12 అంటే 4 ఇంటూ 3. సో నెక్స్ట్ ఇక్కడ వరల్డ్ నంబర్ ఆఫ్ లెటర్స్ 5. 5 నుంచి 20 అంటే 5 4s 20. కానీ ఇక్కడ నేనేం చెప్పున్నాను, ఒక సర్టెన్ లాజిక్, అంటే ఈ వర్డ్కి ఏదైతే లాజిక్ అప్లై చేసామో నెక్స్ట్ ఈ వర్డ్కి కూడా అదే లాజిక్ అప్లై చేయాలి కాబట్టి, సో సేమ్ ఇక్కడ ఇంటూ 3 ఇక్కడ ఇంటూ 4 చేయకూడదు కాబట్టి దీన్ని ఎలా తీసుకుందామంటే 4 ఇంటూ 4 మైనస్ 1గా తీసుకోవచ్చా, దీన్ని 5 ఇంటూ 5 మైనస్ 1గా తీసుకోవచ్చా. సో అంటే దీన్ని ఏమని అనుకోవచ్చు అంటే నంబర్ ఆఫ్ లెటర్స్ ఇంటూ నంబర్ ఆఫ్ లెటర్స్ మైనస్ 1గా రాయొచ్చు కదా. సో అంటే 4 ఇంటూ 4 నంబర్ ఆఫ్ లెటర్స్ 4, 4 ఇంటూ 4 మైనస్ 1, 5 ఇంటూ 5 మైనస్ 1. సో నెక్స్ట్ ఏం చేయాలి, నంబర్ ఆఫ్ లెటర్స్ ఇంటూ నంబర్ ఆఫ్ లెటర్స్ మైనస్ 1. సో నంబర్ ఆఫ్ లెటర్స్ చూస్తే 1 2 3 4 5 6 7 8 అంటే 8 ఇంటూ 8 మైనస్ 1. సో అంటే 8 ఇంటూ 8 మైనస్ 1 అంటే 7, 8 7s 56. సో 56 ఈస్ ద ఆన్సర్. Next, in a certain code language, more is coded as 51, beauty is coded as 74, then what is the code for cycle? So ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక మనకి సో మోర్ కి 51 ఇచ్చున్నారు. సో నెక్స్ట్ బ్యూటీ, సో బ్యూటీకి 74 ఇచ్చారు. సో అయితే సైకిల్కి కోడ్ అడుగుతున్నారు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి మోర్కి 51, బ్యూటీకి 71, సైకిల్కి కోడ్ ఏంటి. ఫస్ట్ మనం చెక్ చేయాల్సింది ఇక్కడ స్క్వేర్ వాల్యూస్ క్యూబ్ వాల్యూస్ ఏమైనా ఉన్నాయా. సో అవేమీ కనిపించట్లేదు కాబట్టి నెక్స్ట్ ఏం చేయాలి, నంబర్ ఆఫ్ లెటర్స్ని బేస్ చేసుకుని ఏమైనా రాయొచ్చు. సో ఇక్కడ నంబర్ ఆఫ్ లెటర్స్ని బేస్ చేసుకుని నంబర్ ఆఫ్ లెటర్స్ 4ని 51తో మనం ప్రొడక్ట్స్గా రాయలేము కాబట్టి నెక్స్ట్ ఏం చేయాలంటే మీరు ప్లేస్ వాల్యూస్కి వెళ్ళిపోవాలి. సో ఎం ప్లేస్ వాల్యూ ఎంత అవుతుంది 13, ఓ ప్లేస్ వాల్యూ 15, ఆర్ ప్లేస్ వాల్యూ 18, ఈ ప్లేస్ వాల్యూ 5. సో వీటన్నిటిని యాడ్ చేస్తే ఏమైనా వస్తుందేమో అనేది చెక్ చేయాలి. సో వీటన్నిటిని యాడ్ చేద్దాం. సో 13 ప్లస్ 15 ప్లస్ 18 ప్లస్ 5. సో 15 ప్లస్ 5 అంటే 20, 13 ప్లస్ 18 అని అంటే 31. సో 20 ప్లస్ 31 అంటే 51. సెట్ అయింది. సో నెక్స్ట్ దానికి కూడా సాటిస్ఫై చేస్తుందో లేదో చెక్ చేద్దాం. సో B2 E5 A1 U21 T20 ప్లస్ 27. సో వీటన్నిటిని యాడ్ చేస్తే చెక్ చేద్దాం. సో ఇక్కడ 3 20s ఉన్నాయి కాబట్టి 60. సో ఇక్కడ ఒక 7 Y25. సో ఇక్కడ 3 20s ఉన్నాయి 60, 5 6 66 67 72 ప్లస్ 2 74. సో అంటే ఇది కూడా సమ్ ఆఫ్ ప్లేస్ వాల్యూస్ అవుతుంది కాబట్టి లాజిక్ ఏమవ్వాలి మనకి, సమ్ ఆఫ్ ప్లేస్ వాల్యూస్. సో నెక్స్ట్ దానికి కూడా ఏం చేయాలి, మనం ప్లేస్ వాల్యూస్ని యాడ్ చేస్తాం. సో సి ప్లేస్ వాల్యూ 3, Y25, 3, L12,
E5. సో 20 ప్లస్ 5 అని అంటే 30, 30 ప్లస్ 12 అని అంటే 42, 42 ప్లస్ 3 అంటే 45 ప్లస్ 3 అంటే 48 ఈస్ ద ఆన్సర్. సో ఇవి యాడ్ చేయాలి. ఇది వన్ ఆఫ్ ద మోడల్. నెక్స్ట్, in a certain code language more is coded as 55, beauty is coded as 80, then what is the code for cycle? సో మనకి ఇక్కడ more కి 55, బ్యూటీకి 80, సో అయితే సైకిల్కి కోడ్. సో మనకి ఇక్కడ చూస్తే సమ్ స్క్వేర్ వాల్యూస్ కానీ క్యూబ్ వాల్యూస్ కానీ ఏమీ లేవు. సో పోనీ ఇక్కడ ఇచ్చున్న 55ని నంబర్ ఆఫ్ లెటర్స్ ప్రొడక్ట్స్గా రాయగలము అని అంటే నంబర్ ఆఫ్ లెటర్స్ 4 నుంచి 55ని ప్రొడక్ట్స్గా రాయలేము కాబట్టి నెక్స్ట్ ఏం చేయాలి, ప్లేస్ వాల్యూస్ తీసుకుంటాం. సో ఎం ప్లేస్ వాల్యూ 13, O15, R18, E5. సో వీటిని యాడ్ చేద్దాం. సో యాడ్ చేస్తే కనుక 13, 15, 18, 13 ప్లస్ 18 అంటే 31, 15 ప్లస్ 5 అంటే 20, 31 ప్లస్ 20 అంటే ఎంత అవుతుంది, 51. కానీ మనకి ఎంత కావాలి, సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి కావాల్సింది, సో మనకి కావాల్సింది 55 కావాలి కాబట్టి +4 అని అనుకుందాం. నెక్స్ట్ ఇక్కడ బ్యూటీ. సో దీంట్లో ప్లేస్ వాల్యూస్ B2, E5, A1, U21, T20, Y25. సో ఈ ప్లేస్ వాల్యూస్ని యాడ్ చేస్తే కనుక సో మనకి 3 20s ఉన్నాయి కాబట్టి 60 ప్లస్ 6 66, 67, 72 ప్లస్ 2 74. సో కానీ మనకి ఇక్కడ ఏం కావాలి, 80 కావాలి కాబట్టి +6. సో ఇక్కడ +4 అక్కడ +6 అంటే మనం ఒకే లాజిక్, ఇక్కడ +4 యాడ్ చేస్తే అక్కడ +4 చేయాలి, ఇక్కడ +6 యాడ్ చేస్తే అక్కడ +6 యాడ్ చేయాలి. సో ఇక్కడ మనకు సెట్ అవ్వట్లేదు కాబట్టి ఈ 4ని నంబర్ ఆఫ్ లెటర్స్గా తీసుకోవచ్చు. అంటే సో ఇక్కడ ఏమని అనుకోవచ్చు అంటే సమ్ ఆఫ్ ప్లేస్ వాల్యూస్ ప్లస్ నంబర్ ఆఫ్ లెటర్స్. అంటే ప్లేస్ వాల్యూస్ అన్నీ యాడ్ చేసి లెటర్స్ ఎన్నైతే ఉన్నాయో అవి యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ సమ్ ఆఫ్ ప్లేస్ వాల్యూ 74, అలాగే బ్యూటీలో నంబర్ ఆఫ్ లెటర్స్ 6. సో సేమ్ ఇక్కడ కూడా యాజ్ ఇట్ ఈస్ సమ్ ఆఫ్ ప్లేస్ వాల్యూస్ ప్లస్ నంబర్ ఆఫ్ లెటర్స్. సో సమ్ ఆఫ్ ప్లేస్ వాల్యూ C3, Y25, C3, L12, E5. సో 25 ప్లస్ 12 30, 30 ప్లస్ 12 42, 42 ప్లస్ 3 45 ప్లస్ 3 48. సో 48 సమ్ ఆఫ్ ప్లేస్ వాల్యూస్ ప్లస్ నెంబర్ ఆఫ్ లెటర్స్ 1 2 3 4 5. సో +5 అని అంటే కనుక ఆన్సర్ అవుతుంది. ఆన్సర్ ఏమవుతుంది, 53 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్, in a certain code language more is coded as 47, beauty is coded as 68, then what is the code for cycle? సో ఇక్కడ చూస్తున్నట్లయితే కనుక మనకి సో మోర్కి 47, సో అలాగే బ్యూటీకి 68. సో అయితే మనకు అడుగుతున్నది సైకిల్. సో ఇక్కడ చెక్ చేసినట్లయితే మనకి ఇచ్చిన వాల్యూస్ అనేవి స్క్వేర్స్ కాదు, క్యూబ్స్ కాదు. సో నంబర్ ఆఫ్ లెటర్స్ని ప్రొడక్ట్గా రాయగలమంటే మోర్లో నంబర్ ఆఫ్ లెటర్స్ 4 నుంచి 47ని రాయలేము కాబట్టి సో ప్లేస్ వాల్యూస్కి వెళ్ళిపోతాం. సో ప్లేస్ వాల్యూస్కి వెళ్ళిపోతే ఎం ప్లేస్ వాల్యూ 13, O15, R18, E5. సో వీటన్నిటిని యాడ్ చేస్తున్నట్లయితే కనుక మనకి సో 15 ప్లస్ 5 20, 13 ప్లస్ 18 31, మొత్తం 51. కానీ మనకు కావాల్సింది 47 కావాలి. సో 47 కావాలి కాబట్టి ఎంత సబ్ట్రాక్ట్ చేయాలి, మనం సబ్ట్రాక్ట్ చేయాల్సింది 4 సబ్ట్రాక్ట్ చేస్తే కనుక 47. సో నెక్స్ట్ బ్యూటీ చూద్దాం. సో బ్యూటీలో ప్లేస్ వాల్యూస్ చూస్తే B2, E5, A1, U21, T20, Y25. సో మొత్తం వీటన్నిటిని యాడ్ చేస్తే కనుక సో 66, 67, 72, 74. సో 74 నుంచి మనకి 68 కావాలి అని అంటే కనుక -6 అయినా చేయాలి. సో ఇక్కడ -4 అక్కడ -6 సెట్ అవ్వదు కాబట్టి సో దాన్ని ఏమనుకుందాం, ఇక్కడ 4ని నంబర్ ఆఫ్ లెటర్స్ అని అనుకుందాం, ఇక్కడ 6ని కూడా నంబర్ ఆఫ్ లెటర్స్. అంటే ఏం చేస్తున్నాం, ప్లేస్ వాల్యూస్ అన్ని యాడ్ చేసి ఆ నంబర్ ఆఫ్ లెటర్స్ ఎన్నైతే ఉన్నాయో వాటిని సబ్ట్రాక్ట్ చేసుకుంటూ వస్తున్నాం. అంటే
సమ్ ఆఫ్ ప్లేస్ వాల్యూస్ మైనస్ నంబర్ ఆఫ్ లెటర్స్ అనేది మనకి లాజిక్ అవుతుంది. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే లాజిక్ని మనం సైకిల్కి ఫైండ్ అవుట్ చేద్దాం. సో సి ప్లేస్ వాల్యూ 3, y25, C3, L12, E5. సో మొత్తం మనకి యాడ్ చేస్తే కనుక ఎంత అవుతుంది? 25 + 5 30 + 12 42 45 48. సో 48 మైనస్ నంబర్ ఆఫ్ లెటర్స్. నంబర్ ఆఫ్ లెటర్స్ ఎన్ని ఉన్నాయి? 5 కదా. సో 48 - 5 అంటే 43 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్, so in a certain code language, more is coded as 54 into 4, beauty is coded as 74 into 6, then what is the code for cycle? So మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే, సో more కి 51 into 4 ఇచ్చున్నారు. సో నెక్స్ట్ అలాగే బ్యూటీ, సో బ్యూటీకి 74 into 6 ఇచ్చారు. సో అయితే మనకు అడుగుతున్నది సైకిల్. సో సైకిల్కి కోడ్ ఏమవుతుంది? సో ఇక్కడ చూసున్నట్లయితే కనుక మనకి 54 into 4. సో ఇక్కడ ఈ 51ని పక్కన పెడితే 4 చూడండి, ఇక్కడ మనకి మోర్లో నంబర్ ఆఫ్ లెటర్స్ 4 ఉన్నాయి. సో అలాగే ఇక్కడ 6 చూస్తే బ్యూటీలో నంబర్ ఆఫ్ లెటర్స్, అంటే నంబర్ ఆఫ్ లెటర్స్. ఇక్కడ ఈ 51ని మనం నంబర్ ఆఫ్ లెటర్స్ని బేస్ చేసుకుని రాయలేము కాబట్టి ఏం చేయాలి? ప్లేస్ వాల్యూస్ తీసుకుందాం. M ప్లేస్ వాల్యూ 13, O 15, R 18, E 5. సో మొత్తం యాడ్ చేస్తే కనుక మనకి ఎంత అవుతుందంటే 51. సో 51 into 4 అని ఇచ్చాడు కాబట్టి, సో అంటే ఇది ఏమవుతుంది? నంబర్ ఆఫ్ లెటర్స్ ఇంటూ సమ్ ఆఫ్ ప్లేస్ వాల్యూస్. సో అంటే ప్లేస్ వాల్యూస్ ఇంటూ నంబర్ ఆఫ్ లెటర్స్. సో ఇక్కడ కూడా అప్పుడు ఏం చేయాలి? సమ్ ఆఫ్ ప్లేస్ వాల్యూస్. సో C3, y25, C3, L12, E5. సో మొత్తం యాడ్ చేస్తే కనుక మనకి ఎంత అవుతుంది? 30, 42, 43, 48. 48 ఇంటూ, సో ఇక్కడ నెంబర్ ఆఫ్ లెటర్స్ ఏమున్నాయి? 5 కాబట్టి 48 into 5. సో ఇది మనకి వన్ ఆఫ్ ద లాజిక్. నెక్స్ట్, in a certain code language, send is coded as 168, then what is the code for purse? సో మనకి సెండ్కి కోడ్ ఇచ్చున్నారు. సో ఏమి ఇచ్చారు సెండ్కి కోడ్ చూసుకున్నట్లయితే? సో సెండ్కి 168 ఇచ్చున్నారు. సో అయితే మనకి అడుగుతున్నది పర్స్. సో పర్స్కి కోడ్ అడుగుతున్నారు. సో ఫస్ట్ సెండ్కి కోడ్ ఏంటనేది ఫైండ్ అవుట్ చేద్దాం. సో మనకి ఇక్కడ వాల్యూ చాలా ఎక్కువ ఉంది కాబట్టి, సో మనకి దాన్ని ప్లేస్ వాల్యూ ఏంటి స్క్వేర్స్ కానీ క్యూబ్స్ కానీ ఏమి చెక్ చేయడానికి లేదు కాబట్టి, సో ఫస్ట్ ప్లేస్ వాల్యూస్ తీసుకుందాం. ఎస్ ప్లేస్ వాల్యూ 19, సో ఈ 5, N 14, D 4. సో ఫస్ట్ ఏం చేద్దామంటే ప్లేస్ వాల్యూస్ని యాడ్ చేసి ఏమైనా మల్టిప్లికేషన్, మనకి వాల్యూ ఎక్కువ ఉందంటే ఖచ్చితంగా మల్టిప్లికేషన్ ఏమైనా ఉండే ఛాన్సెస్ ఉంటే చెక్ చేద్దాం. సో వీటన్నిటిని యాడ్ చేస్తే కనుక, సో యాడ్ చేస్తే 14 + 4 అంటే 18. సో 18 + 19 అని అంటే 37. 37 + 5 అని అంటే ఎంత అవుతుంది? 42 అవుతుంది. సో ఇప్పుడు 42 నుంచి 168 రావాలి అని అంటే మనం ఏం అనుకోవచ్చు? ఇంటూ 4 అని అనుకోవచ్చు కదా, ఎందుకంటే 4 2s 8, 4 4 16. సో అంటే దీన్ని ఏమనుకోవచ్చు అంటే సమ్ ఆఫ్ ప్లేస్ వాల్యూస్ ఇంటూ 4 అనుకోవచ్చు. లేదు అని అంటే సమ్ ఆఫ్ ప్లేస్ వాల్యూస్, సమ్ ఆఫ్ ప్లేస్ వాల్యూస్ ఇంటూ 4 అని అనుకోవచ్చు. లేదు అని అంటే, ఎందుకంటే మనకి నంబర్ ఆఫ్ లెటర్స్ కూడా 4 ఉన్నాయి. సో దాన్ని బట్టి కూడా తీసుకోవచ్చు. అంటే సమ్ ఆఫ్ ప్లేస్ వాల్యూస్ ఇంటూ నంబర్ ఆఫ్ లెటర్స్. సో అంటే మనం ఆప్షన్ని బట్టి చెక్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. సో నెక్స్ట్ దానికి చెక్ చేద్దాం. సో P ప్లేస్ వాల్యూ 16, U 21, R 18, S 19, E 5. సో వీటిని యాడ్ చేస్తున్నట్లయితే కనుక, సో 16 + 21 అని అంటే కనుక ఎంత అవుతుంది మనకి? 37. సో 37 + 18 అని అంటే కనుక ఎంత అవుతుంది మనకి? 55. సో 55 + 19 అని అంటే 55 + 19 అంటే ఎంత అవుతుంది? 74. 74 + 9 అని 74 + 5 అంటే 79 అవుతుంది.
సో 5 + 19 24, 24 + 18 42, 42 + 21 63, 63 + 60 79. సో 79 ఇంటూ 4 అని అనుకుంటే కనుక ఫర్ సపోజ్ ఇంటూ 4 అనుకుంటే 4 9s 36. సో 3 రిమైనింగ్. సో నెక్స్ట్ 4 7s 28 + 3 అని అంటే కనుక 31, 316 ఇలా తీసుకోవచ్చు. లేదు అని అంటే నంబర్ ఆఫ్ లెటర్స్ సమ్ ఆఫ్ ప్లేస్ వాల్యూస్ ఇంటూ నంబర్ ఆఫ్ లెటర్స్ అని అనుకుంటే కనుక ఏమవుతుంది 79 ఇంటూ నంబర్ ఆఫ్ లెటర్స్ ఎన్ని ఉన్నాయి 1 2 3 4 5. సో 5 ఉన్నాయి కాబట్టి ఏమవుతుంది 7 5s అని అంటే కనుక 35 350. సో 7 9s 45 4. సో 5 7s 35, 35 + 4 అని అంటే కనుక 39, 395 ఇస్ ద ఆన్సర్. సో ఇలా అవ్వచ్చు, ఇది అవ్వచ్చు. అంటే మనం ఆప్షన్ బేస్ చేసుకుని ఆన్సర్ పెడతాం. నెక్స్ట్, in a certain code language paint is coded as 80 and drop is coded as 59, then what is the code for market? సో ఇక్కడ మనకి పెయింట్ కి కోడ్ ఇచ్చున్నారు. సో పెయింట్ కి 80 అని కోడ్ ఇచ్చున్నారు. నెక్స్ట్ అలాగే డ్రాప్ కి 59. సో మనకి అడుగుతున్నది మార్కెట్. సో ఇక్కడ మనకి ఇచ్చిన వాల్యూస్ అనేది అబ్జర్వ్ చేస్తే స్క్వేర్స్ కానీ క్యూబ్స్ కానీ ఏమీ లేవు కాబట్టి నెక్స్ట్ ప్లేస్ వాల్యూస్ని చెక్ చేద్దాం. సో ప్లేస్ వాల్యూస్ని చెక్ చేస్తే సో P16, A1, I9, N14, T20. సో ఇక్కడ యాడ్ చేస్తున్నట్లయితే 20, 9 + 1 అంటే 10, 30, 30 16 + 14 అని అంటే కనుక ఎంత అవుతుంది? ఇది ఒక 30, 30 + 30 అంటే 80. సో 30 + 30 అంటే 60. సో మనకి సెట్ అవ్వట్లేదు. సో నెక్స్ట్ ఏం చేద్దాం? డైరెక్ట్ ప్లేస్ వాల్యూస్ తీసుకుంటే సెట్ అవ్వట్లేదు కాబట్టి ఏం చేద్దామంటే ఆపోజిట్ లెటర్ ప్లేస్ వాల్యూస్ చెక్ చేద్దాం. సో ఆపోజిట్ లెటర్స్ P ఆపోజిట్ లెటర్ K కదా. సో K ప్లేస్ వాల్యూ 11. A ఆపోజిట్ లెటర్ Z, Z ప్లేస్ వాల్యూ 26. సో I ఆపోజిట్ లెటర్ R ప్లేస్ వాల్యూ 18. N ఆపోజిట్ లెటర్ M 13. T G కాబట్టి 7. సో వీటిని యాడ్ చేసి చూద్దాం ఫస్ట్. సో యాడ్ చేస్తే కనుక సో 13 + 7 అంటే 20. సో 20 + 26 అంటే 46. సో 46 + 18 అంటే 64. 64 + 11 అని అంటే కనుక ఎంత అవుతుంది మనకి? సో 64 + 11 అని అంటే 75 అవుతుంది. కానీ మనకి ఇక్కడ కావాల్సింది ఏంటి? 80 కదా. సో 80 ఏమని అనుకోవచ్చు? ఇక్కడ మనకి 75కి +5 యాడ్ చేస్తే 80 అవుతుంది కదా. సో ఫస్ట్ చూద్దాం. నెక్స్ట్ దీనికి కూడా ఆపోజిట్ లెటర్ ప్లేస్ వాల్యూస్ తీసుకోండి. D ఆపోజిట్ లెటర్ W కాబట్టి W అంటే 23. సో R ఆపోజిట్ I కాబట్టి I అంటే 9. O ఆపోజిట్ L ప్లేస్ వాల్యూ 12. P ఆపోజిట్ K ప్లేస్ వాల్యూ 11. సో వీటిని యాడ్ చేస్తున్నట్లయితే 23 + 9 అంటే 32, 32 + 12 అంటే 42, 42 + 11 అని అంటే కనుక సో మనకి ఎంత అవుతుంది? 42 + 11 అని అంటే 50. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 23 + 9 32. సో 32 + 11 అని అంటే కనుక 44, 44 + 11 అని అంటే కనుక 55 అవుతుంది. సో 55. సో 55కి +4 యాడ్ చేస్తే 59. ఇక్కడ +5 ఇక్కడ +9 +4 సెట్ అవ్వదు కాబట్టి దాన్ని ఏమని అనుకుందామంటే సో ఇక్కడ సమ్ ఆఫ్ ఆపోజిట్ లెటర్ ప్లేస్ వాల్యూస్ నంబర్ ఆఫ్ లెటర్స్ ఎన్ని ఉన్నాయి? 4. సో అంటే లాజిక్ ఏమవ్వచ్చు? సమ్ ఆఫ్ ఆపోజిట్ లెటర్ ప్లేస్ వాల్యూస్ ప్లస్ number of letters.
సో నంబర్ ఆఫ్ లెటర్స్. సో సేమ్ ఇక్కడ కూడా సేమ్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక మనకి సో ఎం ఆపోజిట్ లెటర్ ఎన్ కాబట్టి ఎన్ అంటే 14, ఏ ఆపోజిట్ లెటర్ జెడ్ 26, ఆర్ ఆపోజిట్ లెటర్ ఐ అంటే 9, కే ఆపోజిట్ లెటర్ పి అంటే 16, ఈ ఆపోజిట్ లెటర్ వి అంటే 22, టీ ఆపోజిట్ లెటర్ జి 7. సో వీటన్నిటిని యాడ్ చేస్తున్నట్లయితే సో 14 + 26 అని అంటే కనుక 40, 40 + 22 అని అంటే 62, సో 62 + 9 అని అంటే కనుక 71, 71 + 16 అని అంటే 87, 87 + 7 అని అంటే కనుక 94. సో 94 ప్లస్ నంబర్ ఆఫ్ లెటర్స్ కదా, సో 1 2 3 4 5 6. సో 94 + 6 అని అంటే కనుక ఎంత అవుతుంది? 100 ఈస్ ద ఆన్సర్. సో ఇది వన్ ఆఫ్ ద మోడల్. నెక్స్ట్, ఇన్ ఏ సర్టెన్ కోడ్ language, history is coded as 228, English is coded as 148, then what is the code for science? So మనకి హిస్టరీ కోడ్ 228 ఇచ్చున్నారు. సో నెక్స్ట్ అలాగే ఇంగ్లీష్ కోడ్ 148 ఇచ్చున్నారు. సో నెక్స్ట్ మనకు అడుగుతున్నది సైన్స్. సో ఫస్ట్ వీటి ప్లేస్ వాల్యూస్ అనేది చెక్ చేస్తున్నట్లయితే కనుక సో హెచ్ ప్లేస్ వాల్యూ 8, I 9, S 19, T 20, O 15, R 18, Y 25. సో ఈ మొత్తం మనం యాడ్ చేసుకున్నట్లయితే కనుక సో 8 + 9 17, 17 + 19 36, 36 + 20 50, 50 + 25 75, 75 + 33 అని అంటే కనుక మనకి 114 అవుతుంది. సో 114 నుంచి 228 అని అంటే కనుక × 2. సో నెక్స్ట్ అలాగే ఇక్కడ చూసినట్లయితే E5, N14, G7, L12, I9, S19, H8. సో ఈ ప్లేస్ వాల్యూస్ని యాడ్ చేస్తున్నట్లయితే సో 5 + 14 అంటే 19, 19 + 7 అని అంటే కనుక 26, 26 + 12 అని అంటే కనుక 38, 38 + 8 అని అంటే 46, 46 + 19 అని అంటే కనుక 65, 60 + 5 65 + 9 అని అంటే కనుక 74. సో 74 నుంచి 148 అని అంటే ఇది కూడా × 2. అంటే దీన్ని ఏమని అనుకోవచ్చు మనం? సమ్ ఆఫ్ ప్లేస్ వాల్యూస్ × 2 అని అనుకోవచ్చు. సో ఇక్కడ ఏం చేయాలంటే సేమ్. సో సైన్స్ ఎస్ ప్లేస్ వాల్యూ 19, C3, I9, E5, N14, C3, E5. సో ఇక్కడ చూస్తే 19 + 3 అంటే 22, 22 + 9 అంటే 31, 31 + 5 అని అంటే 36, 36 + 14 అంటే 50. సో నెక్స్ట్ 50 + 3 అంటే 53 + 5 అంటే 58. సో 58 × 2 అని అంటే కనుక మనకి ఆన్సర్ ఏమవుతుంది? 116 ఈస్ ద ఆన్సర్. సో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద లాజిక్. నెక్స్ట్, ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ doll ఈజ్ కోడెడ్ as 16, pen ఈజ్ కోడెడ్ as 17, then what is the code for book? సో మనకి డాల్కి 16, పెన్కి 17. సో నెక్స్ట్ బుక్కి కోడ్ ఏంటి అని అడుగుతున్నారు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నట్లయితే సో ఫస్ట్ వీటి ప్లేస్ వాల్యూస్ తీసుకుందాం. ప్లేస్ వాల్యూస్ తీసుకుంటే D4, O5, L12, సో 12. సో ఇప్పుడు వీటన్నిటిని యాడ్ చేస్తే 16 ఎక్కువైపోతుంది. పోనీ 16 స్క్వేర్ వాల్యూ. సో దీనికి సెట్ అయ్యింది కానీ నెక్స్ట్ వర్డ్కి సెట్ అవ్వట్లేదు కదా. పోనీ ఏదో ఒక 2 లెటర్స్ ప్లేస్ వాల్యూస్ యాడ్ చేద్దామని అంటే 5, 12 యాడ్ చేస్తే 16. సో ఇక్కడ కూడా ఇది 5, 4, 12 అనేది ఏంటి? ఫస్ట్ అండ్ లాస్ట్ లెటర్స్ కదా. సో ఇక్కడ కూడా ఏమవ్వాలి? ఫస్ట్ అండ్ లాస్ట్ లెటర్స్ అవ్వాలి. అంటే P ప్లేస్ వాల్యూ 16, N14. సో 16, 14 యాడ్ చేస్తే 17 సెట్ అవ్వదు. సో ఇది కూడా ఫస్ట్ అండ్ లాస్ట్ లెటర్స్ సెట్ అవ్వట్లేదు. కానీ మనం ఇక్కడ తీసుకురావాల్సింది చాలా తక్కువ వాల్యూ కాబట్టి ఏం చేద్దామంటే డిజిట్స్ మీద లాజిక్స్ అప్లై చేద్దాం. సో డిజిట్స్ మీద లాజిక్ అంటే సింగిల్ డిజిట్స్ ఉన్నవి యాజ్ ఇట్ ఈస్ తీసుకుందాం. నెక్స్ట్ అలాగే డబల్ డిజిట్స్ ఉన్నవి ఏం చేద్దామంటే సమ్ ఆఫ్ డిజిట్స్ చేద్దాం. సో 1 + 2 అంటే
3, అలాగే 1 + 2 అంటే 3. సో వీటిని యాడ్ చేస్తే కనుక సో 9, సో 4, సో సారీ ఓ అంటే 15, సో 1 + 5 అని అంటే కనుక 6, సో 4 + 6 10, 10 + 3 13, 13 + 3 16. సో సరిపోయింది. సో నెక్స్ట్ ఇక్కడ కూడా సమ్ ఆఫ్ డిజిట్స్ 1 + 6 7 + 5, సో 1 + 4 5, సో 5 + 5 10, 10 + 7 17. సో ఇక్కడ ఏమవుతున్నాయి సమ్ ఆఫ్ డిజిట్స్. సో మనకి ఏవైతే సమ్ ఆఫ్ ప్లేస్ వాల్యూస్ ఉన్నాయో వాటిని సమ్ ఆఫ్ డిజిట్స్ అనేది చేస్తాం. సో ఇక్కడ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్. బి ప్లేస్ వాల్యూ 2, O 15, O 15, K 11. సో 2 plus sum of digits 1 + 5 6, next 1 + 5 6 plus 1 + 1 2. So 6 + 6 12, 14 16. So 16 is the answer. Next. So in a certain code language, extent is coded as 22, total is coded as 8. Then what is the code for temple? So manaki extent అనేది 22. సో నెక్స్ట్ టోటల్ 8. సో అయితే నెక్స్ట్ టెంపుల్కి కోడ్ ఏంటి అని అడుగుతున్నారు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఇచ్చిన వాల్యూస్ అనేవి స్క్వేర్ వాల్యూస్, అలాగని ఇక్కడ ఇచ్చిన నెంబర్ ఆఫ్ లెటర్స్ని బేస్ చేసుకుని రాయలేము కాబట్టి సో ఫస్ట్ ప్లేస్ వాల్యూస్ తీసుకుందాం. ఈ ప్లేస్ వాల్యూ 5, x24, T20, E5, N14, T20. సో వీటన్నిటిని యాడ్ చేస్తే ఎక్కువ వాల్యూ వచ్చేసి మనకు కావాల్సిన 22. సో సెట్ అవ్వట్లా. నెక్స్ట్ ఏం చేద్దాం, డిజిట్స్ మీద లాజిక్ సప్లై చేద్దాం. సో డిజిట్స్ మీద లాజిక్ సప్లై చేస్తే ఇక్కడ 5 అనుకుందాం, 2 + 4 అంటే 6, 5 + 6 11, 11 + 2 13, సో 13 + 5 18, 18 + 5 23 ఎక్కువ అయిపోతుంది. సో ఇక్కడ సమ్ ఆఫ్ డిజిట్స్ కాకుండా ప్రొడక్ట్ ఆఫ్ డిజిట్స్ చేద్దాం. సో ప్రొడక్ట్ ఆఫ్ డిజిట్స్ అంటే 5 + 2 4s 8 + 2 zeros 0 + 5 1 4s 4 + 2 zeros 0. సో మొత్తం యాడ్ చేస్తే 5 + 8 13, 13 + 5 అని అంటే 18, 18 + 4 22. సో సెట్ అయింది. సో నెక్స్ట్ సేమ్ లాజిక్. T ప్లేస్ వాల్యూ 20, O 15, T20, A1, L12. సో సమ్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ డిజిట్స్ 2 zeros 0 + 1 5s 5 + 2 zeros 0 + 1 + 1 2s 2. సో 5 + 1 6, 6 + 2 8 సెట్ అయింది. సో సేమ్ ఇక్కడ కూడా ఏం చేయాలి, ప్రొడక్ట్ ఆఫ్ డిజిట్స్ చేయాలి. సో T ప్లేస్ వాల్యూ 20, E5, M13, P16, L12, E5. సో 2 zeros 0 + 5 1 × 3 3 + 1 6 6 + 1 2s 2 + 5. సో 5 + 3 8, 8 + 6 14, 14 + 2 16, 16 + 5 21. సో 21 is the answer. Next, in a certain code language, deep is coded as 60, rabbit is coded as 100. Then what is the code for hair? So మనకి సో డీప్కి 60 ఇచ్చున్నారు. సో నెక్స్ట్ ర్యాబిట్కి 100 ఇచ్చారు. సో అయితే వాట్ ఈస్ ద కోడ్ ఫర్ హెయిర్? సో ఫస్ట్ ప్లేస్ వాల్యూస్ చెక్ చేద్దాం. డి ప్లేస్ వాల్యూ 4, E5 5 60. సో ఇక్కడ చూస్తున్నట్లయితే ఈ ప్లేస్ వాల్యూస్ అన్ని యాడ్ చేసి చూద్దాం ఫస్ట్. సో 5 + 5 10, 16 + 4 20. సో 20 + 10 అని అంటే ఎంత అవుతుంది 30. సో ఇప్పుడు మనకి 30 నుంచి 60 రావాలి అని అంటే ఇంటూ 2నే కదా చెయ్యాలి. సో నెక్స్ట్ అది చెక్ చేద్దాం. సో ఇక్కడ చెక్ చేస్తున్నట్లయితే R18, A1, B2, I9, T20.
సో వీటిని యాడ్ చేసుకున్నట్లయితే మనకి 9 + 1 10, 10 + 20 30, 18 + 2 అని అంటే 20. సో 30 + 20 అని అంటే 50 కదా. సో 50 నుంచి 100 అంటే ఇంటూ 2. సో అంటే మనం ఇక్కడ ఏమని అనుకోవచ్చు, సమ్ ఆఫ్ ప్లేస్ వాల్యూస్ ఇంటూ number of letters. Sorry, sum of place values into 2 అనేది అవుతుంది. సో మనకి ప్లేస్ వాల్యూస్ అన్ని యాడ్ చేసి ఇంటూ 2 చేస్తే వస్తుంది. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ కూడా హెచ్ ప్లేస్ వాల్యూ 8, A1, I9, R18. సో యాడ్ చేస్తున్నట్లయితే కనుక మనకి 1 + 9 అంటే 10, 10 + 18 28, 28 + 8 అని అంటే కనుక 36. సో 36 ఇంటూ 2 అంటే 72 ఈజ్ ద ఆన్సర్. సో 72 అనేది ఆన్సర్ అవుతుంది. Next, in a certain code language, cat is coded as 24, deep is coded as 120. Then what is the code for hair? So మనకి cat కి 24 ఇచ్చున్నారు. సో అయితే డీప్ కి 120. సో హెయిర్ కి కోడ్ ఏంటి అని అడుగుతుంది. సో ఇక్కడ ఫస్ట్ ప్లేస్ వాల్యూస్ అనేది తీసుకుందాం. సో ప్లేస్ వాల్యూస్ తీసుకున్నట్లయితే కనుక C3, A1, T20. సో మొత్తం యాడ్ చేస్తే కనుక మనకి ఎంత అవుతుంది, 24 కదా. సో డైరెక్ట్గా వచ్చింది. నెక్స్ట్ చెక్ చేద్దాం. D4, E5, 5, 16. సో ఇక్కడ యాడ్ చేస్తే 16 + 4 అంటే 20, 20 + 5 + 5 అంటే 30. సో మొత్తం 30 నుంచి 120 అవ్వాలంటే ఇంటూ 4 అవ్వాలి, కానీ ఇక్కడ డైరెక్ట్గానే వచ్చింది. సో ఇక్కడ ఏమని అనుకోవచ్చు, దీన్ని ఇంటూ 1 అనుకోవచ్చు కదా. ఇక్కడ ఇంటూ 1, అక్కడ ఇంటూ 4 అనేది సెట్ అవ్వదు. సో అయితే ఇక్కడ ఇంటూ 4 ఉండాలి. సో అలా లేదు కాబట్టి దీన్ని ఏం చేద్దామంటే ఇక్కడ 1 ఉంది కదా. సో ఈ 1ని ఇక్కడ ఓవెల్ అనేది 1 ఉంది, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ ఓవెల్స్ 2నే ఉన్నాయి. సో దాన్ని ఏమనుకుందామంటే ఓవెల్స్ స్క్వేర్ అంటే 1 ఓవెల్ ఉంది, నంబర్ ఆఫ్ ఓవెల్స్ స్క్వేర్. నంబర్ ఆఫ్ ఓవెల్ 1 ఉంది కాబట్టి 1 స్క్వేర్. ఇక్కడ నంబర్ ఆఫ్ ఓవెల్స్ 2 ఉన్నాయి కాబట్టి 2 స్క్వేర్ అనుకోవచ్చా. అంటే సమ్ ఆఫ్ ప్లేస్ వాల్యూస్ని యాడ్ చేసి ఇంటూ నంబర్ ఆఫ్ ఓవెల్స్ అంటే క్యాట్లో ఓవెల్స్ ఎన్ని ఉన్నాయి, 1. సో 1 ఉంది కాబట్టి 1 స్క్వేర్ ఇంటూ 1 స్క్వేర్. సో ఇక్కడ డీప్లో నంబర్ ఆఫ్ ఓవెల్స్ ఎన్ని ఉన్నాయి, 2. ఈ 2 ఉన్నాయి కాబట్టి 2 స్క్వేర్ అంటే 4. సో అంటే నంబర్ ఆఫ్ ఓవెల్స్ స్క్వేర్. సో అంటే నెక్స్ట్ దానికి కూడా ఏమవ్వాలి, సమ్ ఆఫ్ ప్లేస్ వాల్యూస్ ఇంటూ నంబర్ ఆఫ్ ఓవెల్స్ స్క్వేర్. సో సమ్ ఆఫ్ ప్లేస్ వాల్యూస్ చూస్తే కనుక H8, A1, I9, R18. సో యాడ్ చేస్తున్నట్లయితే 1 + 9 10, 10 + 18 28, 28 + 8 అంటే 36. సో 36 ఇంటూ ఇందులో నంబర్ ఆఫ్ ఓవెల్స్ ఎన్ని ఉన్నాయి, A2 ఉన్నాయి. 2 అంటే ఇంటూ 2 స్క్వేర్. సో 2 స్క్వేర్ అంటే 4. సో 36 ఇంటూ 4. సో 36 ఇంటూ 4 అంటే 6 4s 24. సో 4 3s 12 కాబట్టి 144 ఇస్ ద ఆన్సర్. Next, in a certain code language, E is coded as 5, hotel is coded as 12. Then what is the code for lamb? So మనకి E కి కోడ్ అనేది 5 ఇచ్చున్నారు. సో నెక్స్ట్ అలాగే హోటల్ కి 12 ఇచ్చారు. సో అయితే ల్యాంబ్ కి కోడ్ ఏంటి అని అడుగుతుంది. సో ఇక్కడ మనకి అబ్జర్వ్ చేస్తే ఈ ప్లేస్ వాల్యూ అనేది మనకి 5 అనేది ఆల్రెడీ తెలుసు. సో ఇక్కడ చూస్తే హెచ్ ప్లేస్ వాల్యూ 8, O15, T20, E5, L12. సో ఇక్కడ చూస్తే 5 డైరెక్ట్గా ఉంది ఇక్కడ, కానీ అన్ని యాడ్ చేస్తే 12 రాదు. సో ఇక్కడ మనం ఏమనుకుందామంటే ఈని బై 1 అంటే ఈ ప్లేస్ వాల్యూ 5, ఓన్లీ 1 లెటర్ ఉంది కాబట్టి బై 1 అనుకోవచ్చు. సో ఇక్కడ కూడా ప్లేస్ వాల్యూస్ అన్ని యాడ్ చేద్దాం. సో యాడ్ చేస్తే 8 + 15 23, 23 + 20 43, 43 + 5 43 + 5 అని అంటే కనుక
48 ప్లస్ 12 అంటే 60. సో ఇప్పుడు 60 నుంచి 12 రావాలంటే బై 5 చేయొచ్చా? అంటే ఇక్కడ బై 1 చేస్తున్నాం, ఇక్కడ బై 5 చేస్తున్నాం. దాన్ని ఏమని అనుకోవచ్చు అంటే నంబర్ ఆఫ్ లెటర్స్ 1, ఇక్కడ నంబర్ ఆఫ్ లెటర్స్ 5. అంటే ఏమని అనుకోవచ్చు, సమ్ ఆఫ్ ప్లేస్ వాల్యూస్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ లెటర్స్. ఇలా అనుకోవచ్చు కదా. సో నెక్స్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్, ఎల్ ప్లేస్ వాల్యూ 12, A1, M 13, B2. సో 12 ప్లస్ 13 అని అంటే కనుక 25 ప్లస్ 2 27 ప్లస్ 1 28. సో 28 బై నంబర్ ఆఫ్ లెటర్స్ అంటే ఎన్ని? 4. సో ఏమవుతుంది? 7 ఈజ్ ద ఆన్సర్. Next, in a certain code language, 2 is coded as 19, my is coded as 16, then what is the code for he? So, manaki 2 code 19, my code 16, he code ki code enti అని అడుగుతున్నా. సో ఇక్కడ మనకి అబ్జర్వ్ చేస్తే 2 చూస్తే t ప్లేస్ వాల్యూ 20, O 15. దీన్ని బేస్ చేసుకుని మనకి 19 రాదు. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే వీటి ఆపోజిట్ లెటర్ ప్లేస్ వాల్యూస్ చెక్ చేద్దాం. టీ ఆపోజిట్ లెటర్ ఏంటి? జీ కదా. సో జీ కదా, జీ ప్లేస్ వాల్యూ 7. సో అలాగే ఓ ఆపోజిట్ లెటర్ ఎల్ ప్లేస్ వాల్యూ 12. సో వీటి రెండింటిని యాడ్ చేస్తే 19 అయింది చూడండి. సో ఇక్కడ కూడా ఆపోజిట్ లెటర్స్ చెక్ చేద్దాం. ఎం ఆపోజిట్ లెటర్ ఎన్ 14, వై ఆపోజిట్ లెటర్ బి ప్లేస్ వాల్యూ 2. సో 14 ప్లస్ 2 16. అంటే ఏమై ఉన్నది? సమ్ ఆఫ్ ఆపోజిట్ లెటర్స్. సో నెక్స్ట్ ఏం చేయాలి? హెచ్ ఆపోజిట్ లెటర్ ఎస్ కదా, ఎస్ అంటే 19, ఈ ఆపోజిట్ లెటర్ వి అంటే 22. సో 19 ప్లస్ 22 అంటే ఎంత అవుతుంది? 41 ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్, ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ acne is coded as 3, 7, 29, 11, then what is the code for boil? సో మనకి 3, 7, 29, 11 ఇచ్చున్నారు. సో అయితే నెక్స్ట్ మనకు అడుగుతున్నది బాయిల్. సో బాయిల్కి కోడ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి వీటి ప్లేస్ వాల్యూస్ అంటే డిఫరెంట్ మనకి సపరేట్గా ఇచ్చున్నాడు కాబట్టి ప్లేస్ వాల్యూస్ చెక్ చేద్దాం. ఏ ప్లేస్ వాల్యూ 1, C3, N14, E5. సో ఇప్పుడు 1 నుంచి 3 అయ్యిందంటే +2 అనుకోవచ్చు, లేదా ఇంటూ 2 +1 కూడా అనుకోవచ్చు. నెక్స్ట్ 3 నుంచి 7 అయ్యిందంటే +4 అనుకోవచ్చు, లేదా ఇంటూ 2 +1 అనుకోవచ్చు. సో 40 నుంచి 29 అంటే గ్యాప్ ఎక్కువైపోతుంది, అంటే డబల్ కంటే ఎక్కువ ఉంది కాబట్టి ఏమనుకున్నాం? ఇంటూ 2 +1 అనుకుందాం. సో 14 2s 28 +1 29. నెక్స్ట్ అలాగే 5 2s 11 +1, సారీ 5 2s 10 +1 11. నెక్స్ట్ అలాగే 3 2s 6 +1 7. నెక్స్ట్ 1 2s 2 +1 7. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ కూడా బి ప్లేస్ వాల్యూ 2 ఇంటూ 2 +1. సో 2 2s 4 +1 అంటే 5. నెక్స్ట్ ఓ 15 2s 30 +1 అంటే 31. నెక్స్ట్ 9. సో 9 2s 18 +1 అని అంటే కనుక 19. సో నెక్స్ట్ L12 ఇంటూ 2 అని అంటే కనుక 24 +1 అంటే 25. సో అంటే ఏమి ఇక్కడ లాజిక్? ప్లేస్ వాల్యూ ఇంటూ 2 +1. సో లాజిక్ ఏంటి? ప్లేస్ వాల్యూ ఇంటూ 2 +1. That is the logic. Next, in a certain code language, ARCH is coded as 67, DINE is coded as 40, then what is the code for mango?
సో యాడ్కి 67 ఇచ్చున్నారు. సో నెక్స్ట్ అలాగే డైన్కి 40 ఇచ్చారు. సో అయితే మనకి మ్యాంగో అడుగుతుంది. సో ఫస్ట్ వీటి ప్లేస్ వాల్యూస్ అనేది చెక్ చేద్దాం. సో ప్లేస్ వాల్యూస్ చెక్ చేస్తే Y25, A1, T20, C3, H8. సో 25 + 20 అంటే 45. 45 + 8 అంటే 53. 53 + 3 అని అంటే 56. 56 + 1 అంటే 57. సో మనకి వచ్చింది సమ్ ఆఫ్ ప్లేస్ వాల్యూస్ యాడ్ చేస్తే 57 వచ్చింది. సో 57 నుంచి 67 అంటే +10 అని అనుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ చూస్తే డైన్ D ప్లేస్ వాల్యూ 4, I9, N14, E5. సో వీటిని యాడ్ చేస్తే సో 4 + 9 13, 13 + 14 27, 27 + 5 అని అంటే కనుక 32. సో 32కి ఇంకా మనం ఎంత యాడ్ చేయాలి? +8 యాడ్ చేయాలి. సో ఇక్కడ 10 యాడ్ చేస్తున్నాం, ఇక్కడ 8 యాడ్ చేస్తున్నాం, అది సెట్ అవ్వదు. ఎందుకంటే కనుక మనకి ఒక ప్రాపర్ లాజిక్ ఉండాలి. సో ఇప్పుడు ఈ 10 ఏమని అనుకున్నాము అని అంటే కనుక సో ఇక్కడ నంబర్ ఆఫ్ లెటర్స్ ఎన్ని ఉన్నాయి? 5. సో ఆ 5 × 2 అని అనుకోవచ్చు కదా. సో ఇక్కడ కూడా నంబర్ ఆఫ్ లెటర్స్ ఎన్ని ఉన్నాయి? 4. సో ఈ 8ని నంబర్ ఆఫ్ లెటర్స్ × 2 అనుకోవచ్చు. అంటే లాజిక్ ఏమని అనుకోవచ్చు? సమ్ ఆఫ్ ప్లేస్ వాల్యూస్ ప్లస్ నంబర్ ఆఫ్ లెటర్స్ × 2. అంటే ప్లేస్ వాల్యూస్ అన్ని యాడ్ చేసి సో నంబర్ ఆఫ్ లెటర్స్ ఎన్ని అయితే ఉన్నాయి వాటిని × 2 చేసి యాడ్ చేయాలి. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్. M ప్లేస్ వాల్యూ 13, A1, N14, G7, O15. సో యాడ్ చేస్తే 1 + 4 15, 15 + 5 30, 30 + 20 అంటే ఎంత అవుతుంది? 50 ప్లస్ నంబర్ ఆఫ్ లెటర్స్ 1 2 3 4 5. సో 5 × 2 అంటే కనుక ఎంత అవుతుంది? 10. సో 50 + 10 అని అంటే సో 60 ఈజ్ ద ఆన్సర్. Next, in a certain code language, grape is coded as 21, 54, 3, 48, 15. Melon is coded as 39, 15, 36, 45, 42. Then what is the code for peach? So, manaki grape ki 21, 54, 3, 48, 15 ఇచ్చారు. సో నెక్స్ట్ అలాగే మెలన్కి 39, 15, 36, 45, 42 ఇచ్చారు. సో నెక్స్ట్ మనకు అడుగుతున్నది పీచ్. సో ఇక్కడ మనకి ఇచ్చిన వాల్యూస్ అన్నీ కూడా సపరేట్గా ఇచ్చారు కాబట్టి ఫస్ట్ ప్లేస్ వాల్యూస్ అనేది చెక్ చేద్దాం. సో ఇక్కడ G ప్లేస్ వాల్యూ 7 కదా. 7 నుంచి 23 అంటే × 3 అనుకోవచ్చా. నెక్స్ట్ R ప్లేస్ వాల్యూ 18, 18 నుంచి 54 అంటే × 3. సో నెక్స్ట్ A ప్లేస్ వాల్యూ 1, 1 నుంచి 3 అంటే × 3. సో P 16, 16 నుంచి 48 అంటే × 3. సో E 5, 5 నుంచి 15 అంటే × 3. అంటే ప్లేస్ వాల్యూ × 3. సో నెక్స్ట్ M 13, 13 నుంచి 39 అంటే × 3. ఈ 5, 5 నుంచి 15 అంటే × 3. L నుంచి 12, 12 నుంచి 36 అంటే × 3. O 15, 15 3s 45. సో నెక్స్ట్ N 14, 14 3s 42. సో అంటే ప్లేస్ వాల్యూ × 2 చేయాలి. నెక్స్ట్ అలాగే P 16, 16 3s అని అంటే కనుక 48. నెక్స్ట్ 5, 5 3s 15. నెక్స్ట్ A1, 1 × 3, 3. నెక్స్ట్ C3, 3 × 3, 9. H8, 8 × 3, 24. సో అంటే ప్లేస్ వాల్యూ × 3 అవుతుంది. సో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద లాజిక్.
Next, in a certain code language, CBVQ is coded as 652520, FRJT is coded as 9211323. Then what is the code for EHLP? So, ఇక్కడ మనకి CBVQకి 652520 ఇచ్చారు. సో నెక్స్ట్ FRJT, సో 9211323. సో నెక్స్ట్, సో మనకి ఏం అడుగుతున్నారు, EHLP. సో ఇక్కడ మనకి డిజిట్స్ ఇచ్చాడు కాబట్టి ఖచ్చితంగా ప్లేస్ వాల్యూస్ని బేస్ చేసుకుని ఉంటుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక మనకి సి ప్లేస్ వాల్యూ గురించి మనకి తెలిసింది అని అంటే కనుక, సో సి ప్లేస్ వాల్యూ 3, బి ప్లేస్ వాల్యూ 2, వి ప్లేస్ వాల్యూ 22, క్యూ ప్లేస్ వాల్యూ 70. ఇప్పుడు మనకి 6 అనేది కనిపిస్తుంది కదా, సో 3కి +3 యాడ్ చేస్తే 6 అని అనుకోవచ్చా? సో నెక్స్ట్ ఇక్కడ 5 కనిపిస్తుంది, ఆ 5ని 2కి +3 యాడ్ చేస్తే 5 అనుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ 25 కనిపిస్తుంది, 22కి +3 యాడ్ చేస్తే 25. సో నెక్స్ట్ 17కి +3 యాడ్ చేస్తే 20. అంటే ఎవ్రీ ప్లేస్ వాల్యూకి +3 యాడ్ చేస్తే కనుక ఆ నెంబర్ అనుకోవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ F6 కాబట్టి 6 + 3 9. సో నెక్స్ట్ R18, 18 + 3 21. సో J10, 10 + 3 13. T20, 20 + 3 23. సో అంటే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఈ వాల్యూస్ అనేది సెపరేట్ చేసి ఇవ్వలేదు, మనమే సెపరేట్ చేసుకోవాలి. సో వాల్యూస్ ఇచ్చున్నాడంటే ఖచ్చితంగా మనం వాటి ప్లేస్ వాల్యూస్ని బేస్ చేసుకుని సెపరేట్ చేసుకోవాలి. సో ఇక్కడ C3, 3 నుంచి 6 వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో 6 ఎలా తీసుకురావచ్చు? సో అలాగే B2 ఉంది, 2 నుంచి మనకి దగ్గరగా 5ని ఎలా తీసుకురావచ్చు అనేది మనమే సెపరేట్ చేసుకోగలగాలి. సో నెక్స్ట్ ఇక్కడ ఈ 5 కదా, సో 5 + 3 అంటే 8, H8, 8 + 3 అంటే 11. సో నెక్స్ట్ L12, 12 + 3 అంటే 15. సో నెక్స్ట్ P16, 16 + 3 అని అంటే కనుక 19. సో దిస్ ఈస్ ద ఆన్సర్. Next, in a certain code language, Victor is coded as 29472435, Sublime is coded as 2143152528. Then what is the code for notice? So manaki Victory ki 29472435 ఇచ్చారు. సో నెక్స్ట్ అలాగే సో సబ్లైమ్ కి 2143152558. సో నెక్స్ట్ మనకి ఇచ్చున్నది నోటీస్. సో ఫస్ట్ ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ కూడా వాల్యూస్ ఇచ్చున్నారు కాబట్టి, సో ఆ వాల్యూస్ అనేది మనకి దగ్గరగా రిలేటెడ్గా ఏమైనా ఉన్నాయేమో చెక్ చేద్దాం. సో చెక్ చేస్తున్నట్లయితే కనుక సో మనకి ఇక్కడ చూస్తున్నట్లయితే వి ప్లేస్ వాల్యూ మనకి తెలుసున్నది ఏంటి అని అంటే కనుక, వి ప్లేస్ వాల్యూ 22, I9, C3, T20, O18, R18, Y25. సో ఇక్కడ చూస్తే మనకి 25 ఎక్కడ డైరెక్ట్ కనిపించట్లేదు, 22 కనిపించట్లేదు కదా. సో మనకి ఒక్కొక్కసారి ఏంటంటే ఓవెల్స్ ప్లేస్ వాల్యూస్ని బేస్ చేసుకుని కూడా ఇస్తాడు. ఓవెల్స్ ప్లేస్ వాల్యూస్ అంటే మనకి ఓవెల్స్ ఏంటి, A, E, I, O, U. సో వీటికి కూడా ప్లేస్ వాల్యూస్ ఏంటంటే డైరెక్ట్గా A1, E2, E5 I3, O4, U5. సో ఇలా మనకి డైరెక్ట్గా ఓవెల్స్ ప్లేస్ వాల్యూస్ని బేస్ చేసుకుని ఇస్తాడు. లేదంటే ఒక్కొక్కసారి రివర్స్ ఆఫ్ ఓవెల్స్ ప్లేస్ వాల్యూస్ అంటే 5, 4, 3, 2, 1. అంటే ఓవెల్స్ ప్లేస్ వాల్యూస్ అంటే A1గా, E2గా, I3గా, O4గా, U5గా ఇవ్వచ్చు. సో లేదు అని అంటే A1, E4, I3,
O2 U1. సో ఇలా ఇచ్చున్నాడు అని అంటే ఖచ్చితంగా మనం వాటి వొవెల్స్ ప్లేస్ వాల్యూస్ని బేస్ చేసుకుని తీసుకోవాలి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి వి ఆపోజిట్ లెటర్ ఏంటి ఈ కదా, సో ఈ ప్లేస్ వాల్యూ 5 అని అనుకుందాం. సో ఇక్కడ ఐ కదా, ఐని 3గా తీసుకోవచ్చా దేని ప్రకారం, వొవెల్స్ ప్లేస్ వాల్యూస్ ప్రకారం. సో నెక్స్ట్ సి ఆపోజిట్ లెటర్, సో సి ఆపోజిట్ లెటర్ ఏంటి ఎక్స్ కదా, సో x24. సో నెక్స్ట్ టీ ఆపోజిట్ లెటర్ జీ, G7. సో నెక్స్ట్ ఓ 4గా తీసుకోవచ్చా దేని ప్రకారం, వొవెల్స్ ప్లేస్ వాల్యూ ప్రకారం. సో నెక్స్ట్ ఐ ఆర్ ఆపోజిట్ ఐ కాబట్టి 9. సో నెక్స్ట్ వై బి కాబట్టి 2. సో ఇక్కడ ఏదైతే చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు, కాన్సోనెంట్స్. సో ఏవైతే కాన్సోనెంట్స్ ఉన్నాయో వాటికి ఏం చేశాడు, ఆపోజిట్ లెటర్ ప్లేస్ వాల్యూస్ని తీసుకున్నాడు. ఆపోజిట్ లెటర్ ప్లేస్ వాల్యూస్. సో వొవెల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఏం చేస్తున్నాడు, వొవెల్ ప్లేస్ వాల్యూస్ అంటే A1 E2 I3 O4 U5. సో ఇలా ట్రీట్ చేస్తున్నాం. సో సేమ్ ఇక్కడ కూడా చెక్ చేద్దాం. సో ఎస్ ఆపోజిట్ H8 U5. సో నెక్స్ట్ బి ఆపోజిట్ Y25. సో నెక్స్ట్ ఎల్ ఆపోజిట్ O15. సో నెక్స్ట్ ఐ ఆపోజిట్ 3. సో నెక్స్ట్ ఎం ఆపోజిట్ N14. సో ఈ ప్లేస్ వాల్యూ 2 అకార్డింగ్ టు వొవెల్స్ ప్లేస్ వాల్యూస్. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్. సో ఎన్ ఆపోజిట్, సో ఎన్ కాన్సనెంట్ కాబట్టి ఆపోజిట్ ఏమవుతుంది ఎం కాబట్టి 13. వొవెల్ కాబట్టి ఏం తీసుకోవాలి, వొవెల్ ప్లేస్ వాల్యూ 4. సో నెక్స్ట్ టీ జీ కాబట్టి 7. ఐ, సో ఐ అనేది థర్డ్ లెటర్ కాబట్టి 3. సి ఆపోజిట్ ఎక్స్ కాబట్టి 24. సో ఈ వొవెల్ కాబట్టి 5 అంటే 2. సో దిస్ ఈస్ ద ఆన్సర్. Next, in a certain code language, cathode is coded as X5 GS2W4. Then what is the code for relation? So మనకి cathode కి ఇచ్చున్నాడు. సో ఇక్కడ చూస్తే కనుక, సో ఇక్కడ సికి ఎక్స్ అనేది ఇచ్చున్నాడు, ఏకి 5 TG HS O2 DW E4. సో ఇక్కడ ఉన్న కాన్సోనెంట్స్ని అబ్జర్వ్ చేస్తే కనుక CTHD. సో సికి ఆపోజిట్ లెటర్ ఎక్స్, టీకి ఆపోజిట్ జీ, హెచ్ ఆపోజిట్ ఎస్, DW. సో రిమైనింగ్ వొవెల్స్ అన్ని వాటికి ఏం చేస్తున్నాడు, నంబర్స్ ఇచ్చున్నాడు 5 2 4. సో ఇక్కడ నేను ఆల్రెడీ మనం ప్రీవియస్ క్వశ్చన్లో డిస్కస్ చేసుకున్నాం. సో వొవెల్స్ ప్లేస్ వాల్యూస్, సో ఏ ఈ ఐ ఓ యు. సో 2 ప్రాసెస్లో ఉంటాయని చెప్పా. సో ఏంటి, ఒకటి 1 2 3 4 5 ఇలా, లేదు అని అంటే రివర్స్ ప్లేస్ వాల్యూస్ 4 3 2 1. సో ఇక్కడ ఏకి 5 ఇచ్చున్నాడు కాబట్టి రివర్స్లో ప్లేస్ వాల్యూస్, అలాగే ఓకి 2 ఇచ్చున్నాడు రివర్స్, సో ఈకి 4 ఇచ్చున్నాడు అంటే రివర్స్ ప్లేస్ వాల్యూస్ తీసుకున్నాడు. సో నెక్స్ట్ ఫస్ట్ కాన్సనెంట్స్కి ఆపోజిట్, కాన్సనెంట్ ఆర్, సో ఆర్ ఆపోజిట్ ఐ. సో నెక్స్ట్ ఎల్ కాన్సనెంట్, ఎల్ ఆపోజిట్ ఓ. టీ కాన్సనెంట్, టీ ఆపోజిట్ జీ. నెక్స్ట్ ఎన్ కాన్సనెంట్, ఎన్ ఆపోజిట్ ఎం. సో నెక్స్ట్ ఈ వొవెల్ కాబట్టి వొవెల్ రివర్స్ ప్లేస్ వాల్యూ 4. సో అలాగే ఏ రివర్స్ కాబట్టి 5. సో నెక్స్ట్ ఐ 3 ఓ 2. సో మనకి వొవెల్స్కి వొవెల్స్ ప్లేస్ వాల్యూస్ తీసుకున్నారు, కాన్సనెంట్స్కి ఆపోజిట్ లెటర్ ప్లేస్ వాల్యూస్ తీసుకున్నారు. నెక్స్ట్, ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ గేమ్ ఈస్ కోడెడ్ as H5N4. దెన్ వాట్ ఈస్ ద కోడ్ ఫర్ టెంట్? సో గేమ్కి H5N4 ఇచ్చున్నారు. సో అయితే 10కి కోడ్ ఏంటి అని అడుగుతాం. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే
GH ఇచ్చున్నారు, అంటే GH అంటే G+1. సో MN ఇచ్చున్నారు, సో M+1. కానీ ఏకి 5, ఈకి 4 ఇచ్చున్నారు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కాన్సనెంట్స్ GM కదా, సో కాన్సనెంట్స్కి +1 ఇచ్చున్నారు, ఓవెల్స్కి A5 E4. అంటే ఇక్కడ మనం ఓవెల్స్ ప్లేస్ వాల్యూస్ AEIOU. సో ఏ ప్లేస్ వాల్యూ నార్మల్గా 1 2 3 4 5 తీసుకుంటాం, కానీ ఇక్కడ A5 ఇచ్చారు కాబట్టి సో రివర్స్ ప్లేస్ వాల్యూస్ తీసుకుంటాం. సో E4. సో అంటే ఇక్కడ ఏం చేయాలి, T ఆపోజిట్ లెటర్ తీసుకుంటాం, సారీ T+1 తీసుకుంటాం. T+1 అంటే U. ఈ ఓవెల్ కాబట్టి ఏం తీసుకోవాలి, 4. N కాన్సనెంట్ కాబట్టి +1, N+1 O. సో T+1, T కాన్సనెంట్ కాబట్టి U. సో దిస్ ఈస్ ద ఆన్సర్. Next, in a certain code language, manager is coded as 34, director is coded as 35. Then what is the code for assistant? So మనకి ఇచ్చున్నది manager. సో manager కి 34, so director కి 35. Then what is the code for assistant? సో ఇక్కడ చెక్ చేసినట్లయితే మనకి 34 ఇచ్చారు, కానీ ఇక్కడ మనం ప్లేస్ వాల్యూస్ తీసుకున్నామనంటే కనుక మోర్ దెన్ 34 వస్తుంది. సో అలా కాకుండా ఇక్కడ నెంబర్ ఆఫ్ లెటర్స్ చెక్ చేయండి. 1 2 3 4 5 6 7. సో ఈ 3 + 4 యాడ్ చేస్తే 7 కదా. సో ఇక్కడ కూడా నెంబర్ ఆఫ్ లెటర్స్ 1 2 3 4 5 6 7 8. ఈ 3 + 5 యాడ్ చేస్తే 8. కానీ మనం దాన్ని ఎలా తీసుకోవాలి, ఇక్కడ చెక్ చేస్తే ఫస్ట్ 3 ఇచ్చున్నారు కదా, ఇందులో ఓవెల్స్ ఎన్ని ఉన్నాయి, 1 2 3. అంటే ఈ 3ని మనం ఏమనుకోవచ్చు అనంటే నంబర్ ఆఫ్ ఓవెల్స్. నెక్స్ట్ ఈ 4 నంబర్ ఆఫ్ కాన్సనెంట్స్ 1 2 3 4. సో ఈ 4ని ఏమని అనుకోవచ్చు అనంటే నంబర్ ఆఫ్ కాన్సనెంట్స్. అంటే మనం ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువగా ఆలోచించడానికి ట్రై చేస్తాం, కానీ మనం ఆన్సర్ అనేది ఇందులోనే ఉంటుంది చాలా ఈజీగా. సో ఇలా ఇచ్చున్నప్పుడు అంటే మనకి ఇచ్చున్న లెటర్స్ని బేస్ చేసుకుని, అంటే నంబర్ ఆఫ్ లెటర్స్ని బేస్ చేసుకుని ఇక్కడ వాల్యూ ఉంటే కనుక ఇలా ఓవెల్స్ అలాగే కాన్సనెంట్స్ చెక్ చేయండి. సో సేమ్ ఇక్కడ కూడా అదే సాటిస్ఫై అవుతుందో లేదో చెక్ చేద్దాం. ఇది ఫస్ట్ది ఏమై ఉండాలి, నంబర్ ఆఫ్ ఓవెల్స్ కదా. సో ఇక్కడ ఓవెల్స్ చూస్తే 1 2 3. సో నెక్స్ట్ ఇది ఏమవ్వాలి, నంబర్ ఆఫ్ కాన్సనెంట్స్. సో 1 2 3 4 5. సో సెట్ అయింది కాబట్టి ఫస్ట్ ఏం తీసుకోవాలి, నంబర్ ఆఫ్ ఓవెల్స్. సో నంబర్ ఆఫ్ ఓవెల్స్ 1 2 3. సో కాన్సనెంట్స్ 1 2 3 4 5 6. సో 36 is the answer. నెక్స్ట్ డైరెక్ట్ కోడింగ్. సో ఈ డైరెక్ట్ కోడింగ్లో ఏంటంటే మనకి ఇచ్చిన క్వశ్చన్లోనే మన ఆన్సర్ ఉంటుంది, జస్ట్ చూసి ఆన్సర్ పెడతాం అంతే. సో అది ఎలా అంటే కనుక, సో ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ వాచ్ ఈస్ కోడెడ్ యాజ్. సో మనకి వాచ్ అనే ఒక వర్డ్ ఇచ్చాడు. సో ఆ వర్డ్స్కి కోడ్ ఏమి ఇచ్చాడు అని అంటే 52893 ఇచ్చాడు. సో నెక్స్ట్ అలాగే టైంకి కోడ్ ఏంటంటే 8617 ఇచ్చారు. సో అయితే మనకు అడుగుతున్నది టీచ్. సో మనం ఫస్ట్ చెక్ చేయాల్సింది ఏంటంటే మనకి అడుగుతున్న క్వశ్చన్ అనేది ఇచ్చున్న వర్డ్లో ఉన్న లెటర్స్ని బేస్ చేసుకున్న కాదా, ఫస్ట్ మనం అది చెక్ చేయాలి. సో ఇక్కడ టీచ్లో చూస్తే కనుక సో మనకి టీ అనేది ఫస్ట్ ఇచ్చున్న వర్డ్స్లో ఉంది, అలాగే ఈ ఉంది, నెక్స్ట్ ఏ ఉంది, సి ఉంది, హెచ్ ఉంది. ఇంకా మనం ఏమి ఆలోచించుకుంటే చూసి ఆన్సర్ పెట్టేయడం. అంటే ఇక్కడ ఎలా అంటే ఇక్కడ చూడండి, సో మనకి ఈ 2 వర్డ్స్లో కంపేర్ చేస్తే కనుక మనకి కామన్గా ఏముంది, టీ ఉంది కదా ఇక్కడ. సో ఇక్కడ టీ ఉంది, ఇక్కడ టీ ఉంది. ఇక్కడ టీ చూస్తే 3rd పొజిషన్ ఉంది, ఇక్కడ 3rd పొజిషన్లో ఉండే కోడ్ ఏంటి 8. ఇక్కడ టీ చూస్తే ఫస్ట్ పొజిషన్ ఉంది, ఫస్ట్ పొజిషన్ ఉండే కోడ్ 8. అంటే మనకి ఒక లెటర్ ఎక్కడికి వెళ్ళినా అది పొజిషన్ మారున్నా సరే కోడ్ మారలేదు అని అంటే కనుక సో మనం ఎలా తీసుకోవాలంటే ఇప్పుడు 3rd పొజిషన్కి 3rd కోడ్, ఫస్ట్ పొజిషన్కి ఫస్ట్ కోడ్, సెకండ్ పొజిషన్కి సెకండ్ కోడ్, అలా అంటే పొజిషన్ని బట్టి మనం కోడ్స్ తీసుకుంటాం. అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్, ఫోర్త్ ఫిఫ్త్.
సో ఇక్కడ మనకి ఈ వర్డ్ టీచ్ అనే వర్డ్ అడిగినప్పుడు ఈ వర్డ్లో ఉన్న లెటర్స్ అనేవి మనకి ఇచ్చున్న ఎగ్జాంపుల్లో ఉన్న లెటర్స్ అయితే కనుక జస్ట్ ఇంక మనం ఏమి ఆలోచించకుండా డైరెక్ట్ కోడింగ్ అంటే చూసి ఆన్సర్ పెట్టేయచ్చు. సో టీ అంటే మనకి ఏముంది 8, నెక్స్ట్ ఈ లాస్ట్ లెటర్ కాబట్టి 7. సో నెక్స్ట్ ఏ సెకండ్ లెటర్ ఇక్కడ సో 2. సో నెక్స్ట్ సి అంటే 9, హెచ్ అంటే 3. సో 8, 7, 2, 9. సో జస్ట్ చూసి ఆన్సర్ పెట్టేస్తాం. సో ఇలా మనకి లెటర్స్ని బేస్ చేసుకుని ఇవ్వచ్చు, సింబల్స్ని బేస్ చేసుకుని ఇవ్వచ్చు, నంబర్స్ని బేస్ చేసుకుని ఇవ్వచ్చు. సో అసలు మనకి ఇచ్చిన క్వశ్చన్ డైరెక్ట్ కోడింగా కాదా అనేది ఎలా ఐడెంటిఫై చేస్తామంటే మనకి ఇచ్చిన వర్డ్లో ఉన్న లెటర్స్ని బేస్ చేసుకుని క్వశ్చన్ అడగడం. లేదు అని అంటే కనుక సో మనకి ఆ పొజిషన్స్ అంటే ఏదో ఒక లెటర్ అనేది ఆ పొజిషన్ ఎక్కడున్నా సరే దాని కోడ్ అనేది చేంజ్ అవ్వకుండా ఉండదు. సో ఇది మనకి డైరెక్ట్ కోడింగ్ అనేది తెలియజేస్తుంది. సో నెక్స్ట్ సో ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ ఆరెంజ్ ఈస్ కోడెడ్. సో మనకి సో ఆరెంజ్ ఈస్ కోడెడ్ as TUVWXY. సో నెక్స్ట్ అలాగే యాపిల్ ఈస్ కోడెడ్ as VMMNY. దెన్ వాట్ ఈస్ ద కోడ్ ఫర్ గ్రేప్? సో ఇక్కడ కూడా మనం చెక్ చేస్తే కనుక మనకి ఏవైతే కోడ్లో ఇచ్చిన వర్డ్స్ ఉన్నాయో ఆ వర్డ్స్లో ఉన్న లెటర్స్ని బేస్ చేసుకుని క్వశ్చన్ అడుగున్నారు చూడండి. సో జి ఉంది, అలాగే ఆర్, నెక్స్ట్ ఏ, నెక్స్ట్ పి, నెక్స్ట్ ఈ. అంటే మనం ఇంకేమీ ఆలోచించకుండా జస్ట్ చూసి ఆన్సర్ పెట్టేస్తాం. సో ఇక్కడ చూస్తే కనుక జి అనేది లాస్ట్ నుంచి సెకండ్ అంటే ఏమవుతుంది ఎక్స్ కదా. సో నెక్స్ట్ ఆర్, సో ఆర్ ఫస్ట్ నుంచి సెకండ్ అంటే యు. నెక్స్ట్ ఏ కాబట్టి బి. సో నెక్స్ట్ పి అనేది ఇక్కడ ఉంది. సో ఈ 2 లెటర్స్ కామన్ ఉన్నాయి కాబట్టి ఎం. సో నెక్స్ట్ ఈ, సో ఈ ఇక్కడ వై ఉంది, ఇక్కడ వై ఉంది కాబట్టి వై. సో జస్ట్ చూసి ఆన్సర్ పెట్టేస్తాం. నెక్స్ట్ ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ game is coded as $@%delta, man is coded as %#, then what is the code for mean? సో మనకి గేమ్ ఇచ్చారు, గేమ్కి $%delta and man is coded as %#, then what is the code for mean? సో ఇక్కడ మనం చెక్ చేసుకున్నట్లయితే మీన్ అనే వర్డ్ అడుగున్నాడు కదా. సో ఈ మీన్ అనే వర్డ్లో ఉన్న లెటర్స్ ఇందులో ఉన్నాయి చూడండి. సో MEAN. సో యాజ్ ఇట్ ఈస్ చూసి ఆన్సర్ పెట్టేస్తాం. సో ఎం అంటే ఇక్కడ మనకి పర్సంటేజ్, లేదు అని అంటే ఇక్కడ ఎం అనేది థర్డ్ లెటర్. సో ఇక్కడ థర్డ్ పొజిషన్లో పర్సంటేజ్ ఉంది, ఇక్కడ ఎం అనేది ఫస్ట్ లెటర్, ఫస్ట్ పొజిషన్లో పర్సంటేజ్ ఉంది కాబట్టి యాజ్ ఇట్ ఈస్ చూసి ఆన్సర్ పెడతాం. సో నెక్స్ట్ ఈ గేమ్లో లాస్ట్ లెటర్ కాబట్టి డెల్టా. సో నెక్స్ట్ ఏ మిడిల్ లెటర్ @ నెక్స్ట్ ఎన్ లాస్ట్ లెటర్ హ్యాస్ట్. సో ఇది మనకి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ సో మనకి ఇక్కడ పారాగ్రాఫ్ కోడింగ్ ఆర్ సబ్స్టిట్యూషన్ కోడింగ్. సో పారాగ్రాఫ్ కోడింగ్లో ఏంటంటే మనకి ఒక పారా ఇచ్చి దాన్ని కోడ్స్ని బేస్ చేసుకుని ఇస్తారు. సో అవి మనకి మెయిన్గా ఇందులో మనకి తెలియాల్సింది ఏంటంటే కనుక క్వశ్చన్లో ఈజ్ కాల్డ్ అని అలాగే మీన్స్ అని మెన్షన్ చేస్తూ ఉంటాడు. సో ఈజ్ కాల్డ్ అని ఇచ్చున్నాడు అని అంటే మనకి ఆ కోడ్కి ఆఫ్టర్ కోడ్ అనేది మనం కోడ్గా తీసుకోవాలి. అంటే ఒక వర్డ్కి ఆఫ్టర్ కోడ్ అనేది కోడ్గా తీసుకోవాలి. సో మీన్స్ అని ఇస్తే కనుక బిఫోర్ కోడ్ అనేది మనం ఆన్సర్గా తీసుకోవాలి. అంటే దీని యూసేజ్ అనేది మనం క్వశ్చన్స్లో చూద్దాం. సో ఒకసారి ఈ క్వశ్చన్ని చూసున్నట్లయితే కనుక ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ బ్లాక్ ఈజ్ కాల్డ్ బ్లూ. సో అంటే బ్లాక్ ఈజ్ కాల్డ్ బ్లూ. సో మనకి బ్లాక్ ఈజ్ కాల్డ్ అని ఇచ్చున్నాడు కాబట్టి ఆఫ్టర్ అంటే మనకి ఏదైనా ఒక క్వశ్చన్కి మనం బ్లాక్ అనేది ఆన్సర్ చేయాలంటే ఈజ్ కాల్డ్, దాని కోడ్ ఏంటి బ్లూ. సో నెక్స్ట్ అలాగే బ్లూ ఈజ్ కాల్డ్ రెడ్. సో ఈజ్ కాల్డ్ అని ఇచ్చాడు కాబట్టి దీనికి ఆఫ్టర్ ఉండే కోడ్ని మాత్రమే తీసుకోవాలి.
అంటే బ్లూ ఈజ్ కాల్డ్ రెడ్, బ్లూ అంటే ఏం తీసుకోవాలి రెడ్. సో నెక్స్ట్ రెడ్ ఈజ్ కాల్డ్ వైట్, సో రెడ్ అంటే ఏం తీసుకోవాలి వైట్. సో అలాగే వైట్ ఈజ్ కాల్డ్ గ్రీన్, వైట్ కావాలి అంటే వైట్ అనేది ఆన్సర్ పెట్టాలంటే వైట్ కోడ్ ఏంటి గ్రీన్, గ్రీన్ ఈజ్ కాల్డ్ బ్లాక్. సో అయితే దీన్ని బట్టి మనకి కిందన కొన్ని క్వశ్చన్స్ అడుగున్నారు చూడండి. సో వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ క్లియర్ స్కై, సో క్లియర్ స్కై కలర్ అడిగారు కదా, మనకి తెలుసు కదా బ్లూ అనేది ఆన్సర్ పెట్టేయకూడదు. మనకి ఏంటి ఇక్కడ కోడ్స్ ఇచ్చాడు, బ్లూ ఈజ్ కాల్డ్, సో మనకి బ్లూ అంటే ఏమి ఇచ్చాడో అది ఆన్సర్ పెట్టాలి. బ్లూ ఈజ్ కాల్డ్, సో బ్లూ అంటే మనకి ఏమి ఇచ్చున్నారు, సో ఈజ్ కాల్డ్ అన్నారు కాబట్టి దాన్ని నెక్స్ట్ తీసుకోవాలి. సో బ్లూ ఈజ్ కాల్డ్ రెడ్. నెక్స్ట్ వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ మిల్క్, యాక్చువల్గా మిల్క్ కలర్ ఏంటి వైట్, సో కానీ అక్కడ వైట్ అనేది డైరెక్ట్ పెట్టకూడదు. సో ఇక్కడ వైట్ ఈజ్ కాల్డ్, సో ఈజ్ కాల్డ్ అని ఇచ్చున్నాడు కాబట్టి దాని నెక్స్ట్ కోడ్ ఏమవుతుంది వైట్ ఈజ్ కాల్డ్ గ్రీన్, వైట్ అంటే ఏం తీసుకోవాలి గ్రీన్. నెక్స్ట్ వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ గ్రాస్, నార్మల్గా గ్రాస్ కలర్ ఏంటి గ్రీన్ కదా, సో గ్రీన్ ఈజ్ కాల్డ్, సో గ్రీన్ ఈజ్ కాల్డ్ బ్లాక్. సో అంటే మనం ఏం పెట్టాలి బ్లాక్ ఈజ్ ద ఆన్సర్. నార్మల్గా ఎగ్జాక్ట్ కలర్, నార్మల్గా రియల్ కలర్ అయితే గ్రీన్, కానీ మనకి గ్రీన్కి ఒక కోడ్ ఇచ్చాడు, గ్రీన్ అంటే ఏం తీసుకోమన్నారు బ్లాక్ కాబట్టి సో బ్లాక్. నెక్స్ట్ వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ క్రూడ్ ఆయిల్, సో క్రూడ్ ఆయిల్ కలర్ ఏముంటుంది మనకి, క్రూడ్ ఆయిల్ కలర్ ఏముంటుంది అని అంటే కనుక బ్లాక్ కలర్. సో బ్లాక్ ఈజ్ కాల్డ్ ఏమిచ్చున్నారు మనకి, సో బ్లాక్ ఈజ్ కాల్డ్ బ్లూ. సో క్రూడ్ ఆయిల్ కలర్ బ్లాక్ లో ఉంటుంది, బ్లాక్ అంటే బ్లూ కాబట్టి సో బ్లూ ఈజ్ ద ఆన్సర్. సో ఇది పారాగ్రాఫ్ క్వశ్చన్స్ అనేవి మనకి చాలా ఈజీగా ఉంటాయి. సో జస్ట్ చూసి ఆన్సర్ పెడతాం, అది కూడా ఈజ్ కాల్డ్ అని వస్తే ఒక వర్డ్ కి దానికి ఈజ్ కాల్డ్ తర్వాత ఏదైతే ఇచ్చాడో అది మనం కోడ్ గా తీసుకుంటాం. నెక్స్ట్ in a certain code language, if phone is called laptop, laptop is called kettle, kettle is called refrigerator, refrigerator is called charger, charger is called cooler, then what is the code for store food. సో మనకి ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా ఈజ్ కాల్డ్ ఇచ్చున్నాడు, సో ఈజ్ కాల్డ్ ఇచ్చున్నాడు కాబట్టి ఏం చేయాలి దాన్ని నెక్స్ట్ కోడ్స్ తీసుకుంటాం. సో అంటే ఫోన్ ఈజ్ కాల్డ్ ల్యాప్టాప్, అంటే ఫోన్ అంటే ఏం తీసుకుంటాం ల్యాప్టాప్ తీసుకోవాలి. ల్యాప్టాప్ ఆన్సర్ చేయాల్సిన చోటన కెటిల్ అనేది తీసుకుంటాం. కెటిల్ ఈజ్ కాల్డ్ రెఫ్రిజిరేటర్, అంటే కెటిల్ అంటే కనుక రెఫ్రిజిరేటర్ తీసుకోవాలి, రెఫ్రిజిరేటర్ అంటే కనుక చార్జర్ తీసుకోవాలి. సో చార్జర్ కావాలంటే కూలర్. సో దెన్ వాట్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ ఫుడ్, సో మనం ఫుడ్ని ఎక్కడ స్టోర్ చేసుకుంటాం రెఫ్రిజిరేటర్, కానీ రెఫ్రిజిరేటర్ అనేది మనం డైరెక్ట్ గా పెట్టొచ్చా, దానికి ఒక కోడ్ ఇచ్చారు ఏంటి రెఫ్రిజిరేటర్ ఈజ్ కాల్డ్ చార్జర్. సో మనకి చార్జర్ అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇఫ్ ఆరెంజ్ ఈజ్ కాల్డ్ butter, butter is called soap, soap is called ink, ink is called honey, honey is called orange, then what is used for washing clothes. సో ఇక్కడ చూస్తే ఆరెంజ్ ఈజ్ కాల్డ్ బటర్, సో ఈజ్ కాల్డ్ ఇచ్చున్నాడు కాబట్టి ఆరెంజ్ అంటే ఏం తీసుకోవాలి బటర్. అలాగే బటర్ ఈజ్ కాల్డ్ సోప్, అంటే బటర్ అంటే సోప్ తీసుకోవాలి. సోప్ ఈజ్ కాల్డ్ ఇంక్, అంటే సోప్ అంటే ఇంక్ తీసుకోవాలి. ఇంక్ ఈజ్ కాల్డ్ అంటే ఇంక్ ఆన్సర్ చేయాల్సి వస్తే హనీ తీసుకోవాలి, హనీ ఈజ్ కాల్డ్ ఆరెంజ్. సో దెన్ విచ్ ఈజ్ యూజ్డ్ ఫర్ వాషింగ్ క్లాత్స్, సో మనం వాషింగ్ క్లాత్స్కి ఏం యూజ్ చేస్తాం సోప్ కదా. సో ఆ సోప్ ఈజ్ కాల్డ్ ఏమి ఇచ్చారు మనకి సోప్ ఈజ్ కాల్డ్ ఇంక్, సో ఇంక్ ఈజ్ ద ఆన్సర్ అవుతుంది. In a certain code language, Delhi means Chennai, Chennai means Kolkata, Kolkata means Mumbai, Mumbai means Hyderabad. So what is the capital of Tamil Nadu? So మీకు ఆల్రెడీ సో మనకి మీన్స్ అంటే సో మీన్స్ అంటే ఎలా తీసుకోవాలి అని చెప్పుకున్నాను బిఫోర్ కోడ్. సో అంటే ఏదైతే మనకు ఒక వర్డ్ ఇచ్చాడో దానికి బిఫోర్ ఏదైతే కోడ్ ఇచ్చున్నాడో దాన్ని తీసుకోవాలి. దట్ మీన్స్ సో ఇక్కడ మనకి చెన్నై, సో మీరు ఏదన్నా సరే ఒక క్వశ్చన్కి చెన్నై అనేది ఆన్సర్ పెట్టాలంటే దాని బిఫోర్ కోడ్ ఏంటి సో ఢిల్లీ అనేది ఆన్సర్ పెట్టాలి. సో అలాగే కోల్కతా అనేది ఆన్సర్ పెట్టాలి అని అంటే దానికి కోడ్ ఏం పెట్టాలి అని అంటే చెన్నై పెట్టాలి. సో అలాగే హైదరాబాద్ అనేది ఆన్సర్ పెట్టాలి అని అంటే ముంబై అనేది ఆన్సర్ పెట్టాలి. సో మనకి ఇక్కడ అడుగుతుంది వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ తమిళనాడు. సో నార్మల్గా తమిళనాడు క్యాపిటల్ ఏంటి చెన్నై. సో మనం చెన్నై కదా అని చెన్నై అనేది పెట్టేయకూడదు. సో దాని కోడ్ సో మీన్స్ అంటే బిఫోర్ కోడ్. సో చెన్నైకి బిఫోర్ కోడ్ ఏమి ఇచ్చున్నారు ఢిల్లీ ఇచ్చున్నారు కాబట్టి సో ఢిల్లీ ఈజ్ ద ఆన్సర్. సో నెక్స్ట్
ఎలిమినేషన్ కోడింగ్. సో ఎలిమినేషన్ కోడింగ్లో ఏంటంటే కనుక మనకి కొన్ని స్టేట్మెంట్స్ అలాగే కొన్ని కోడ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇచ్చిన స్టేట్మెంట్లో కొన్ని వర్డ్స్ ఉంటాయన్నమాట. సో ఆ వర్డ్స్కి ఏ కోడ్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేసుకుంటూ అంటే ఎలిమినేట్ చేసుకుంటూ ఆన్సర్ చేయాలి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ 786 మీన్స్ స్టడీ వెరీ హార్డ్. సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చున్నారు, సో 786. సో దీనికి కోడ్ ఏమి ఇచ్చున్నారు, సో స్టడీ వెరీ హార్డ్. నెక్స్ట్ 958 మీన్స్ సో హార్డ్ వర్క్ పేస్. సో నెక్స్ట్ 645. సో దీనికి ఏమి ఇచ్చున్నాడు, స్టడీ అండ్ వర్క్. సో ఇలా ఇచ్చుండి మనకి దెన్ వాట్ ఈస్ ద కోడ్ ఫర్ వెరీ. సో వెరీ అనే దానికి కోడ్ అడుగుతున్నారు. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే కనుక సో 3 digits ఇచ్చున్నాడు ఎవ్రీ దానికి. సో 3 words అనేది ఇచ్చున్నాడు. సో ఇప్పుడు ఏ వర్డ్కి ఏ వర్డ్ అనేది ఏ కోడ్ అనేది మనం ఆన్సర్ చేయాలి. సో ఇక్కడ మనం స్టడీ అనేది ఫస్ట్ వర్డ్ ఉంది కదా అని ఫస్ట్ డిజిట్ని కోడ్ తీసుకోవడం, సో వెరీ అనేది సెకండ్ ఉంది కదా అని సెకండ్ డిజిట్ని కోడ్ తీసుకోవడం అలా చేయకూడదు. సో ఎందుకంటే కనుక సో ఇక్కడ స్టడీ అనేది అంటే ఈ స్టేట్మెంట్ ఫస్ట్ స్టేట్మెంట్ వరకు చూస్తే స్టడీ అనేది ఫస్ట్ వర్డ్ ఉంది, అలాగే థర్డ్ స్టేట్మెంట్లో కూడా స్టడీ అనేది ఫస్ట్ వర్డ్ ఉంది, రెండు కూడా సేమ్ వర్డ్స్ కదా. సో ఇక్కడ చూస్తే కనుక ఫస్ట్ 7 ఉంది, ఇక్కడ ఫస్ట్ 6 ఉంది. సో ఒక వర్డ్కి 2 కోడ్స్ అనేది ఉండదు. సో ఎందుకంటే సేమ్ వర్డ్కి. సో మనం దీన్ని పొజిషన్ని బట్టి తీసుకోకూడదు, కామన్గా ఉన్నదాన్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ ఇప్పుడు మనకి వెరీ అనే ఆన్సర్ కావాలి, దానికి పక్కన పెడితే ఫస్ట్ ఎవ్రీ వర్డ్కి కోడ్స్ ఫైండ్ అవుట్ చేయడం ఫస్ట్ నేర్చుకుందాం. సో ఎవ్రీ వర్డ్కి ఫస్ట్ కోడ్స్ ఫైండ్ అవుట్ చేయడం అంటే ఇక్కడ మనకి చూస్తే స్టడీ అనేది ఫస్ట్ స్టేట్మెంట్లో ఉంది, అలాగే స్టడీ అనేది సెకండ్ స్టేట్మెంట్లో కూడా ఉంది. సో మనం చెక్ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ అండ్ థర్డ్ స్టేట్మెంట్స్లో కామన్గా ఉన్న డిజిట్ ఏంటి. సో 7 లేదు, సో 8 లేదు, కానీ ఏముంది 6 అనేది ఫస్ట్లోనే ఉంది, అలాగే థర్డ్లోనే ఉంది. సో ఫస్ట్ అండ్ థర్డ్లో మనకి 6 అనేది కామన్గా ఉంది కాబట్టి సో స్టడీకి కోడ్ ఏమవుతుంది అని అంటే కనుక 6 అనేది అవుతుంది. నెక్స్ట్ వెరీకి మనకి కోడ్ కావాలి. సో ఇప్పుడు వెరీకి కోడ్ కావాలి అని అంటే ఇక్కడ మనకి అబ్జర్వ్ చేస్తే 2 కోడ్స్ మిగిలిపోయి ఉన్నాయి. అంటే ఇప్పుడు వెరీకి 7 అవ్వచ్చు 8 అవ్వచ్చు, ఏదనేది క్లారిటీగా చెప్పలేము కాబట్టి సో మనకి కామన్గా లేని వర్డ్స్ని ఫస్ట్ పక్కన పెట్టేసి కామన్గా ఉన్న వాటిని ఎలిమినేట్ చేసుకుంటే కనుక సో రిమైనింగ్ ఏదైతే మిగులుతుందో అదే మనకి కోడ్ అవుతుంది. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే హార్డ్. సో హార్డ్ అనేది ఎక్కడుంది, ఫస్ట్ స్టేట్మెంట్లో ఉంది, అలాగే సెకండ్ స్టేట్మెంట్లో కూడా ఉంది. సో ఫస్ట్ అండ్ సెకండ్ స్టేట్మెంట్స్లో కామన్గా ఉన్న కోడ్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ అండ్ సెకండ్ స్టేట్మెంట్స్లో 7 అనేది లేదు, ఏముంది 8. సో 8 కామన్గా ఉంది కాబట్టి హార్డ్కి కోడ్ ఏమవుతుంది 8 అనేది కోడ్ అవుతుంది. ఇంకా రిమైనింగ్ మనకు మిగిలిపోయింది ఏంటి, వెరీనే కదా. సో ఇందులో రిమైనింగ్ మిగిలిపోయిన డిజిట్ ఏంటి 7 కాబట్టి సో ఇంకా మనం దానికి ఏమీ సపరేట్గా కోడ్ ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. సో వెరీకి కోడ్ ఏమవుతుంది అని అంటే కనుక 7 అనేది అవుతుంది. సో డైరెక్ట్ మనం వెరీకి 7 అనేది ఆన్సర్ తీసేసుకోవచ్చు. సో మనకి నార్మల్గా రిమైనింగ్ వాటికి కూడా కోడ్స్ తెలియాలి అని అంటే కనుక సో ఇప్పుడు వర్క్ అనేది ఎక్కడుంది, మనకి సెకండ్లో ఉంది, అలాగే థర్డ్లో ఉంది. సో సెకండ్ అండ్ థర్డ్లో కామన్గా ఉన్నది ఏంటి 5. సో వర్క్కి కోడ్ కావాలి అని అంటే కనుక ఏమవుతుంది అని అంటే 5 అవుతుంది. సో నెక్స్ట్ అలాగే ఇన్ కేస్ పేస్కి కావాలి అని అంటే ఇంకా పేస్ అనేది మనకి ఓన్లీ ఆ స్టేట్మెంట్లో ఇంకొకటి కదా మిగిలిపోయింది, 1 వర్డ్ మిగిలిపోయింది, ఇంక 1 డిజిట్ ఏముంది 9 ఉంది కాబట్టి పేస్కి 9 అనేది కోడ్ అవుతుంది. సో నెక్స్ట్ ఇంకా స్టడీ ఆల్రెడీ చూస్తున్నాం. ఎండ్కి కావాలంటే సో ఎండ్కి కావాలంటే ఇంకా మనకి లాస్ట్లో 4 అనేది మిగిలిపోయింది కాబట్టి ఎండ్కి కోడ్ అనేది 4. సో ఇలా ఎలిమినేట్ చేసుకుంటూ మనం క్వశ్చన్స్ అనేది ఆన్సర్ చేయాలి. సో మనకి వెరీకి కోడ్ అడుగున్నారు కాబట్టి వెరీకి కోడ్ ఏమవుతుంది 7 ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ మనకి కొన్ని కోడ్స్ అనేది ఇచ్చున్నాడు చూడండి. సో పెన్సిల్ మీన్స్ $, eraser sharpener means @ pencil, eraser means $, then what is the code for pen.
సో మనకు కావాల్సింది ఏంటి, పెన్కి కోడ్ కావాలి. సో వాడు ఇచ్చినది ఏంటో చెక్ చేయండి. సో ఫస్ట్ పెన్ పెన్సిల్ ఇచ్చున్నారు. సో పెన్ పెన్సిల్కి డాలర్ అండ్ స్టార్. సో నెక్స్ట్ అలాగే ఎరేజర్ షార్ప్నర్. సో ఎరేజర్ షార్ప్నర్కి ఏమి ఇచ్చారు, @#. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చున్నారు, పెన్సిల్ ఎరేజర్. సో దానికి కోడ్ ఏమి ఇచ్చున్నారు, $. అయితే మనకు కావాల్సింది ఏంటి, పెన్కి కోడ్ కావాలి. సో ఫస్ట్ ఇక్కడ మనకి అబ్జర్వ్ చేయాల్సింది పెన్ అనేది ఎక్కడుంది ఫస్ట్. సో పెన్ అనేది ఎక్కడుంది మనకి, ఈ ఫస్ట్ స్టేట్మెంట్లో ఉంది. సో ఫస్ట్ స్టేట్మెంట్లో ఉంది కదా అని ఫస్ట్ సింబల్ని మనం ఆన్సర్గా తీసేసుకోకూడదు. ఎందుకనంటే కనుక సో ఫస్ట్ సింబల్ డాలర్ తీసుకుంటే కనుక సో మనకి డాలర్ ఇంకొక చోటును కూడా రిపీట్ అయ్యింది. సో అక్కడ కూడా మనకి పెన్ అనేది ఉండాలి కదా, అసలు అక్కడ పెన్నే లేదు. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, కామన్గా ఉన్న వాటిని ఎలిమినేట్ చేసి లాస్ట్లో దీనికి ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ చూస్తే పెన్ అనేది మనకి ఎక్కడ కూడా కామన్గా లేదు కాబట్టి సో ఇందులో దీనితో పాటుగా ఉన్న వర్డ్ ఈ పెన్సిల్కి మనకి కోడ్ అనేది ఫైండ్ అవుట్ చేయగలిగితే సో మనం పెన్కి ఈజీగా మిగిలింది ఏదైతే ఉందో అదే కోడ్ అవుతుంది. సో ఇప్పుడు పెన్సిల్ ఎక్కడుందో ఫస్ట్ చెక్ చేద్దాం. సో ఎక్కడుంది, ఫస్ట్ స్టేట్మెంట్లో ఉంది, అలాగే థర్డ్ స్టేట్మెంట్లో ఉంది. సో ఫస్ట్ అండ్ థర్డ్లో కామన్గా ఉన్న సింబల్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ అండ్ థర్డ్లో కామన్గా ఉన్న సింబల్ ఏంటి, డాలర్. సో అంటే మనకి పెన్సిల్కి కోడ్ ఏమవుతుంది, $. అవుతుంది. సో పెన్సిల్కి కోడ్ $. అవుతుంది కాబట్టి ఇంక రిమైనింగ్ మనకి స్టార్ మిగిలిపోయింది. సో పెన్కి ఇంకా స్టారే కోడ్ అయి ఉండాలి, ఎందుకంటే ఆ సెంటెన్స్లో ఇంకా స్టేట్మెంట్లో మనకి ఇంకా ఏ వర్డ్ మిగలలేదు కాబట్టి సో పెన్కి కోడ్ ఏమవుతుంది, స్టార్. సో నెక్స్ట్ ఎరేజర్కి కూడా మనం కోడ్ ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే చూస్తే ఎరేజర్ అనేది సెకండ్ స్టేట్మెంట్లో ఉంది, అలాగే థర్డ్లో ఉంది. సో సెకండ్ అండ్ థర్డ్లో కామన్గా ఉన్న సింబల్ ఏంటి, #. సో అంటే ఎరేజర్కి కోడ్ ఏమవుతుంది, #. అనేది కోడ్ అవుతుంది. ఇంక రిమైనింగ్ ఏం మిగిలిపోయింది మనకి, షార్ప్నర్ కాబట్టి సో రిమైనింగ్ కోడ్ ఏమవుతుంది, @. సో షార్ప్నర్కి కోడ్ ఏంటి, @ అనేది కోడ్ అవుతుంది. సో మనకి అడుగున్నది ఓన్లీ పెన్ కాబట్టి సో పెన్కి కోడ్ ఏమవుతుంది, స్టార్. సో దిస్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్, ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ ట్రూత్ ఈజ్ ఎటర్నల్ మీన్స్. సో మనకి ఇక్కడ కూడా కొన్ని స్టేట్మెంట్స్ అండ్ కొన్ని కోడ్స్ ఇచ్చున్నాడు. సో ఫస్ట్ వాటిని చెక్ చేద్దాం. సో ట్రూత్ ఈజ్ ఎటర్నల్ 3A 2B 7C. సో నెక్స్ట్, enmity ఈజ్ నాట్ ఎటర్నల్. నెక్స్ట్, ట్రూత్ డజంట్ పెరిష్. సో మనకి ఏమడుగుతుంది, దెన్ వాట్ ఈస్ ద కోడ్ ఫర్ ఎన్మిటీ. సో మనకి కావాల్సింది ఎన్మిటీకి కోడ్ కావాలి అని అడుగుతున్నారు. సో ఈ ఎన్మిటీ అనేది ఎక్కడుందో ఫస్ట్ చెక్ చేద్దాం. సో చెక్ చేస్తున్నట్లయితే కనుక ఫస్ట్ స్టేట్మెంట్లో లేదు. సో మనకి సెకండ్ స్టేట్మెంట్లో ఉంది, అది కూడా సింగిల్గా ఉంది. సో సింగిల్గా ఉన్నప్పుడు మనం దానికి కోడ్ అనేది ఈజీగా చెప్పలేం, అంటే అది ఏ పొజిషన్ బట్టి మనం ఆన్సర్ చెప్పలేం. కాబట్టి ఏం చేయాలి, ఈ స్టేట్మెంట్లో ఉన్న రిమైనింగ్ వర్డ్స్కి మనకి కోడ్స్ తెలుసున్నట్లయితే కనుక సో దానికి ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఫస్ట్ ఇక్కడ నెక్స్ట్ వర్డ్ ఏముంది, ఈజ్ కదా. సో ఈజ్ అనేది ఫస్ట్ ఎక్కడ ఉందో చూద్దాం. సెకండ్ స్టేట్మెంట్లో ఉంది, అలాగే ఫస్ట్ స్టేట్మెంట్లో ఉంది. సో సెకండ్ అండ్ ఫస్ట్ స్టేట్మెంట్లో చూస్తే కనుక కామన్గా ఏమున్నాయి. సో కామన్గా చూస్తే కనుక 3A ఉంది, అలాగే 7C కూడా ఉంది కదా.
అంటే ఇప్పుడు ఖచ్చితంగా 2 కోడ్స్ అనేది కామన్గా ఉన్నాయంటే ఇంకొక వర్డ్ ఏదో ఒకటి కామన్గా ఉంది అని అర్థం. సో ఇంకొక వర్డ్ ఏంటది? సో ఇక్కడ నాట్ అనేది ఫస్ట్లో లేదు. సో నెక్స్ట్ చూస్తే కనుక ఎటర్నల్. సో అంటే ఇప్పుడు ఈజ్ ఎటర్నల్ అనేది ఫస్ట్ స్టేట్మెంట్లోనే ఉన్నాయి, సెకండ్ స్టేట్మెంట్లోనే ఉన్నాయి. సో ఫస్ట్ అండ్ సెకండ్ స్టేట్మెంట్లో కామన్గా ఉన్న కోడ్స్ ఏంటి? 3A అలాగే 7C. అంటే ఇప్పుడు ఈజ్కి కానీ లేదా ఎటర్నల్కి కానీ సో మనం కోడ్స్ ఏం తీసుకోవచ్చు అంటే 3A ఆర్ 7C. సో ఎందుకంటే క్లారిటీగా మనకి పొజిషన్ని బట్టి తెలియదు కాబట్టి కామన్గా ఉన్నదాన్ని బేస్ చేసుకుని తీసుకుంటాం. సో ఈజ్ ఫస్ట్ సెకండ్ అలాగే ఎటర్నల్ ఫస్ట్ సెకండ్ ఉన్నాయి కాబట్టి సో ఫస్ట్ అండ్ సెకండ్ కామన్గా ఉన్నవి ఏమవుతాయి? 3A 7C. సో ఈ ఈజ్ అన్నప్పుడు ఈజ్కి కోడ్ అడిగితే 3A ఆర్ 7C ఏదో ఒకటి అవ్వచ్చు. అలాగే ఎటర్నల్ అన్నప్పుడు 3A ఆర్ 7C ఏదో ఒకటి అవ్వచ్చు. సో నెక్స్ట్ సో ఇంకా మనకు కావాల్సింది నాట్. సో ఈ నాట్ అనేది సెకండ్లో ఉంది అలాగే థర్డ్లో ఉంది. సో సెకండ్ అండ్ థర్డ్లో కామన్గా ఉన్న కోడ్ ఏంటో చూద్దాం. సో సెకండ్ అండ్ థర్డ్లో కామన్గా ఉన్న కోడ్ చూస్తే కనుక 9A కనిపిస్తుంది చూడండి. అంటే ఇంకా ఎటర్నల్కి నాట్కి కూడా ఎటర్నల్ అయిపోయింది కాబట్టి ఇంక రిమైనింగ్ మనకి ఎన్మిటీ ఉంది అలాగే 8B ఉంది. సో అంటే అప్పుడు మనకి ఎన్మిటీకి కోడ్ ఏమవుతుంది? సో ఎన్మిటీకి కోడ్ ఏమవుతుంది? 8B అనేది కోడ్ అవుతుంది. సో ఇదే మనకి రిమైనింగ్ మిగిలిపోతుంది కాబట్టి. నెక్స్ట్ ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ సో క్యాష్ పేమెంట్ నాట్ నెసెసరీకి కొన్ని కోడ్స్ ఇచ్చున్నాడు. అలాగే డిజిటల్ పేమెంట్ ఈజ్ ఎన్కరేజ్డ్కి కొన్ని కోడ్స్ ఇచ్చున్నాడు. సో డిజిటల్ త్రూ మొబైల్ అప్లికేషన్కి కొన్ని కోడ్స్ అలాగే నెసెసరీ అప్లికేషన్ ఈజ్ డౌన్లోడెడ్. సో దెన్ వాట్ ఈస్ ద కోడ్ ఫర్ క్యాష్? సో మనం చెప్పాల్సింది క్యాష్కి కోడ్. సో క్యాష్ అనేది ఫస్ట్ ఎక్కడుందో ఐడెంటిఫై చేద్దాం. సో క్యాష్ అనేది చెక్ చేస్తే కనుక మనకి ఎక్కడుంది? ఫస్ట్ స్టేట్మెంట్లో ఉంది. సో ఇప్పుడు ఇంకెక్కడైనా సరే మనకి కామన్గా ఉంటే ఈజీగా మనం ఆన్సర్ చెప్పేయగలం. కానీ ఇంకెక్కడా సరే కామన్గా లేదు కాబట్టి ఖచ్చితంగా ఏం చేయాలి? ఆ స్టేట్మెంట్లో ఉన్న రిమైనింగ్ వర్డ్స్కి ఫస్ట్ మనం కోడ్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో రిమైనింగ్ ఏమున్నాయి మనకి ఇక్కడ? పేమెంట్. సో ఈ పేమెంట్ అనేది ఫస్ట్ ఎక్కడెక్కడ ఉందో చెక్ చేద్దాం. సో ఫస్ట్లో ఉంది అలాగే సెకండ్లో కూడా ఉంది పేమెంట్ అనేది. సో ఫస్ట్ అండ్ సెకండ్లో కామన్గా ఉన్న కోడ్ ఏంటో చెక్ చేద్దాం. సో ఫస్ట్ అండ్ సెకండ్లో కామన్గా ఉన్న కోడ్ ఏమవుతుంది? ఇక్కడ చూస్తే కనుక సో ABB లేదు. సో నెక్స్ట్ OPP. అంటే మనకి పేమెంట్కి కోడ్ ఏమవుతుంది? OPP అవుతుంది. సో నెక్స్ట్ నాట్. సో నాట్ అనేది మనం చెక్ చేసి ఉన్నట్లయితే కనుక సో నాట్ ఫస్ట్లో ఉంది, నెక్స్ట్ సెకండ్లో లేదు, డిజిటల్ త్రూ మొబైల్ అప్లికేషన్ లేదు, నెసెసరీ అప్లికేషన్ ఇస్ డౌన్లోడెడ్ అంటే ఇది కూడా లేదు. సో దీన్ని కూడా పక్కన పెడదాం. సో నెక్స్ట్ ఏం చేద్దాం? నెసెసరీ. సో నెసెసరీ అనేది ఎక్కడుంది అని అంటే కనుక ఫస్ట్లో ఉంది అండ్ సెకండ్లో లేదు, నెక్స్ట్ థర్డ్లో లేదు, నెక్స్ట్ మళ్ళీ ఫోర్త్లో. సో అంటే ఫస్ట్ అండ్ ఫోర్త్లో ఉంది. సో ఫస్ట్ అండ్ ఫోర్త్లో కామన్గా ఉన్న కోడ్ ఏంటో చూద్దాం. సో ABB లేదు, నెక్స్ట్ YZZ లేదు, నెక్స్ట్ QRR. అంటే మనకి నెసెసరీకి సో నెసెసరీకి కోడ్ ఏమవుతుంది? QRR. ఇంక మనకి రిమైనింగ్ 2 వర్డ్స్ అలాగే 2 కోడ్స్ మిగిలిపోయాయి. ఏంటవి? క్యాష్ అలాగే నాట్. సో మనకి ఈ క్యాష్కి నాట్కి సో మనకి ABB అవుతుందో తెలియదు, YZZ అవుతుందో తెలియదు. ఎందుకంటే కనుక మనకి పొజిషన్ని బట్టి మనం ఆన్సర్ తీసుకోలేము కాబట్టి. సో అప్పుడు ఏమవ్వచ్చు? క్యాష్కి కోడ్ అడిగితే ABB ఆర్ YZZ, లేదు అని అంటే నాట్కి కోడ్ అడుగున ABB ఆర్ YZZ. సో ఇప్పుడు క్యాష్కి కోడ్ ఏమని చెప్పొచ్చు? ABB ఆర్ YZZ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ గివ్ అవర్ న్యూ డీటెయిల్స్కి కొన్ని కోడ్స్ ఇచ్చున్నాడు. ఎక్స్పర్ట్ అడ్వైస్ గివ్ ఎక్స్ప్లోర్కి కొన్ని కోడ్స్ ఇచ్చున్నారు. సో అవర్ ఫ్యూచర్ ఎక్స్ప్లోర్ న్యూకి కొన్ని కోడ్స్ ఇచ్చున్నారు. గివ్ డీటెయిల్స్ ఎక్స్పర్ట్ యూ కొన్ని కోడ్స్. సో అయితే దెన్ వాట్ ఈస్ ద కోడ్ ఫర్ న్యూ? సో ఫస్ట్ న్యూ అనేది ఎక్కడుందో చెక్ చేద్దాం. సో న్యూ అనేది ఎక్కడుంది మనకి? ఫస్ట్ స్టేట్మెంట్లో ఉంది. సో ఇంకెక్కడైనా సరే కామన్గా ఉందని చూద్దాం. సో సెకండ్ దాంట్లో లేదు, అలాగే నెక్స్ట్ థర్డ్ దాంట్లో ఉంది. సో అంటే మనం చెక్ చేయాల్సింది ఇప్పుడు ఏంటి?
ఫస్ట్ అండ్ థర్డ్ దాంట్లో మనకి కావాల్సిన న్యూ మాత్రమే. ఇన్ కేస్ మనకి ఇంకా దీన్ని బేస్ చేసుకుని ఎక్కువ క్వశ్చన్స్ అంటే మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగితే కనుక అప్పుడు మనం ప్రతి వర్డ్కి కోడ్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు మనకి ఓన్లీ వన్ క్వశ్చన్ అడుగుతున్నారు కాబట్టి మనం అంత ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ న్యూ చూస్తున్నట్లయితే ఫస్ట్ అండ్ థర్డ్ క్వశ్చన్. సో ఫస్ట్ అండ్ థర్డ్ క్వశ్చన్లో కామన్గా ఉన్న కోడ్స్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ అండ్ థర్డ్ క్వశ్చన్లో కామన్గా ఉన్నవి సో సిపి, నెక్స్ట్ ఆర్బి, ఎన్కే. సో ఎన్కే కూడా కామన్గా ఉంది చూడండి. నెక్స్ట్ ఏకే లేదు. అంటే ఇప్పుడు మనకి 2 కోడ్స్ కామన్గా ఉన్నాయంటే 2 వర్డ్స్ అనేది కామన్గా ఉన్నాయి అని అర్థం. సో ఆ 2 వర్డ్స్ ఏంటని అంటే కనుక సో ఇక్కడ గివ్ చూస్తే గివ్ లేదు. సో నెక్స్ట్ అవర్. సో అవర్ అనేది కూడా మనకి కామన్గా ఉంది. సో అంటే ఇప్పుడు అవర్కి కానీ న్యూకి కానీ సో కోడ్స్ ఏమై ఉండాలి? సిపి ఆర్ ఎన్కే. సో అంటే ఇప్పుడు మనకి న్యూకి కోడ్ అడుగున్నట్లయితే సిపి ఆర్ ఎన్కే ఏదో ఒకటి అవుతుంది. అలాగే అవర్కి కోడ్ అడిగినా సరే సిపి ఆర్ ఎన్కే ఏదో ఒకటి అవుతుంది. ఏదనేది మనం డెఫినెట్గా చెప్పలేము. సో న్యూకి కోడ్ అంటే ఏం చెప్పాలి? సో సిపి ఆర్ ఎన్కే. నెక్స్ట్ టేబులర్ కోడింగ్ ఆర్ కండిషనల్ కోడింగ్. సో టేబులర్ కోడింగ్ ఆర్ కండిషనల్ కోడింగ్లో ఏంటంటే మనకి టేబులర్ ఫామ్లో కొన్ని కోడ్స్ అనేది ఇస్తాడు. అలాగే వాటిని బేస్ చేసుకుని క్వశ్చన్స్ కూడా ఇస్తూ ఉంటారు. సో ఇక్కడ చూస్తే టేబులర్లో కొన్ని లెటర్స్ అలాగే కొన్ని సింబల్స్ అనేది కోడ్స్ ఇచ్చున్నారు. సో ఫస్ట్ మనకి ఇవి చూస్తే లెటర్స్ ఇచ్చున్నారు. సో కేజెడ్, ఎంక్యూ అండ్ సో అని అలా ఇచ్చున్నారు. సో నెక్స్ట్ అలాగే కోడ్ ఆర్ సింబల్ అంటే ఈచ్ వన్ లెటర్ కిందన ఏదైతే మనకి ఒక సింబల్ కానీ నంబర్ కానీ ఉందో అది ఆ లెటర్కి కోడ్ అవుతుంది. అంటే కేకి బిలో ఉన్నది 2 సో కేకి కోడ్. అలాగే జెడ్కి కిందన ఉన్నది 3 దానికి కోడ్. సో అలాగే ఎంకి కిందన ఉన్నది @ సో క్యూ కిందన ఉన్నది 7 అంటే క్యూకి కోడ్ 7, ఏకి కోడ్ పర్సెంటేజ్, బికి కోడ్ #, ఎస్కి కోడ్ 1, ఈకి కోడ్ 6, డికి కోడ్ 0, పి కోడ్ 8, I కోడ్ 5, L కోడ్ ఎక్స్క్లమేటరీ, X కోడ్ 4, O కోడ్ ప్లస్, C కోడ్ N, U కోడ్ 9. సో ఇవి నార్మల్ కోడ్స్. మనకి ఇక్కడ కొన్ని కండిషన్స్ ఇచ్చాడు చూడండి. సో ఏంటంటే కనుక కండిషన్స్, ఇఫ్ ద ఫస్ట్ అండ్ ఫోర్త్ లెటర్స్ ఆఫ్ ద వర్డ్ ఆర్ ఓవెల్. అంటే మనకి ఒక క్వశ్చన్ ఇస్తారన్నమాట. సో ఆ క్వశ్చన్లో ఫస్ట్ అలాగే అంటే ఫస్ట్ అలాగే ఫోర్త్ లెటర్స్ అనేవి ఓవెల్స్ అయితే గనక దెన్ బోత్ ఆర్ కోడెడ్ యాజ్ ద ఫస్ట్ లెటర్స్ కోడ్. సో ఫస్ట్ ఓవెల్ అయ్యుండి ఫోర్త్ ఓవెల్ అయితే గనక వాటి రెండింటిని ఎలా కోడ్ చేయాలంటే దెన్ బోత్ ఆర్ కోడెడ్ యాజ్ ద ఫస్ట్ లెటర్స్ కోడ్. వీటి రెండింటిని ఎలా కోడ్ చేయాలి? ఫస్ట్ లెటర్ కోడ్గా వీటి రెండింటిని కోడ్ చేయాలి. ఇది ఫస్ట్ కండిషన్. నెక్స్ట్ ఇఫ్ ద ఫస్ట్ లెటర్ ఈజ్ ఏ ఓవెల్ అండ్ ద లాస్ట్ లెటర్ ఈజ్ ఏ కాన్సనెంట్. అంటే మీకు ఇచ్చిన క్వశ్చన్లో ఫస్ట్ లెటర్ ఓవెల్ అయ్యుండి లాస్ట్ లెటర్ కాన్సనెంట్ అయితే గనక దెన్ బోత్ ఆర్ కోడెడ్ యాజ్ ద లాస్ట్ లెటర్స్ కోడ్. సో వాటి రెండింటిని ఎలా చేయాలి? లాస్ట్ లెటర్స్ కోడ్. లాస్ట్ లెటర్ అంటే ఏంటి? కాన్సనెంటే కదా. సో ఈ కాన్సనెంట్కే వీటి రెండింటి కోడ్స్గా తీసుకోవాలి. నెక్స్ట్ థర్డ్ కండిషన్ చూడండి. ఇఫ్ బోత్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ లెటర్స్ ఆఫ్ ద వర్డ్ ఆర్ ఓవెల్. అంటే ఫస్ట్ లెటర్ ఓవెల్ అయి ఉండి లాస్ట్ లెటర్ కూడా ఓవెల్ అయితే కనుక దెన్ ద కోడ్స్ ఫర్ బోత్ లెటర్స్ విల్ బి ఇంటర్చేంజ్డ్. సో వాటి రెండింటి కోడ్స్ ఏం చేయాలంట? ఇంటర్చేంజ్ చేయాలంట. ఇది థర్డ్ కండిషన్. నెక్స్ట్ ఫోర్త్ కండిషన్. సో ఇఫ్ బోత్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ లెటర్స్ ఆఫ్ ద వర్డ్ ఆర్ కాన్సనెంట్. అంటే ఫస్ట్ లెటర్ కాన్సనెంట్ అయి ఉండి లాస్ట్ లెటర్ కూడా కాన్సనెంట్ అయితే దెన్ బోత్ ఆర్ కోడెడ్ యాజ్ ఎండ్. సో అంటే వాటిని ఎలా అరేంజ్ చేయాలి? ఎండ్గా తీసుకోవాలి. ఇంకా రిమైనింగ్ మిడిల్లో ఉంటాయి కదా. సో మిడిల్లో ఏవైతే మనకి లెటర్స్ మిగిలిపోయి ఉన్నాయో ఆ లెటర్స్కి యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ మనకి టేబులర్ ఫామ్లో ఏవైతే ఇచ్చున్నారో ఆ కోడ్స్ని తీసుకుంటాం. సో ఫస్ట్ మనం కండిషన్స్ అనేవి అప్లై అవుతున్నాయా లేదనేది చెక్ చేస్తాం. ఇన్ కేస్ కండిషన్స్ అనేది అప్లై అవ్వకపోతే గనక సో మనకి యాజ్ ఇట్ ఈస్ టేబులర్ ఫామ్లో ఏవైతే ఇచ్చున్నారో అవి మనం కోడ్స్గా తీసుకుంటాం. సో ఇక్కడ మనకి
ఇక్కడ మనకి కోడ్స్ ఇచ్చున్నారు, ఈక్వేషన్స్ ఇచ్చున్నారు చూడండి. సో ఇక్కడ 59, సో 59 చూసున్నట్లయితే కనుక సో ALXBC ఇచ్చున్నారు. సో ఇక్కడ ALXBC ఫస్ట్ కండిషన్స్ అనేది మనం చెక్ చేయాలి, అంటే కండిషన్స్ అనేది అప్లై అవుతున్నాయా లేదా అనేది చెక్ చేయాలి. సో మనకి ప్రతి కండిషన్లో కూడా ఏమి ఇచ్చారు, ఫస్ట్ అండ్ లాస్ట్, ఫస్ట్ అండ్ లాస్ట్, ఫస్ట్ అండ్ లాస్టే కదా. సో అవి చెక్ చేద్దాం. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చున్నారు అని అంటే కనుక ఫస్ట్ దాంట్లో చెక్ చేస్తే ఫస్ట్ లెటరు అలాగే ఫోర్త్ లెటర్స్ అనేవి ఓవెల్స్ అయితే, సో ఫస్ట్ లెటర్ ఓవెల్, అలాగే సెకండ్ లెటర్, థర్డ్ లెటర్, ఫోర్త్ లెటర్ బి అనేది ఓవెల్ కాదు కదా, సో దాన్ని వదిలేదు. నెక్స్ట్ సెకండ్ కండిషన్, ఫస్ట్ లెటర్ ఓవెల్, లాస్ట్ లెటర్ కాన్సోనెంట్. సో ఫస్ట్ లెటర్ ఓవెల్ అయ్యి లాస్ట్ లెటర్ కాన్సోనెంట్, ఏ అనేది ఓవెల్, సి అనేది కాన్సోనెంట్. సో ఫస్ట్ లెటర్ ఓవెల్, లాస్ట్ లెటర్ కాన్సనెంట్ అయితే మనకి సెకండ్ కండిషన్. సో సెకండ్ కండిషన్ ఏం చెప్పారు, ఇఫ్ ద ఫస్ట్ లెటర్ ఈజ్ ఏ ఓవెల్ అండ్ ద లాస్ట్ లెటర్ ఈజ్ కాన్సనెంట్ దెన్ బోత్ ఆర్ కోడెడ్ యాజ్ ద లాస్ట్ లెటర్స్ కోడ్. సో వీటి రెండింటిని ఎలా అరేంజ్ చేయాలి, లాస్ట్ లెటర్ ఏదైతే ఉందో దాని కోడ్గా దాని రెండు వాటిని తీసుకోవాలి. లాస్ట్ లెటర్ ఏంటి, సి కదా. సో ఇక్కడ మనకి అబ్జర్వ్ చేస్తే కనుక సి కోడ్, సో సి కోడ్ ఏమి ఇచ్చున్నారు మనకి, ఎన్ ఇచ్చున్నారు కాబట్టి ఫస్ట్ లెటర్ని ఎన్గా తీసుకోవాలి, అలాగే లాస్ట్ లెటర్ని కూడా ఏం తీసుకోవాలి, ఎన్. సో ఇప్పుడు మిడిల్లో రిమైనింగ్ ఉన్న లెటర్స్ ఏవైతే ఉన్నాయో వీటికి యాజ్ ఇట్ ఈస్ మనకి టేబులర్ ఫామ్లో ఇచ్చున్నవి తీసుకుంటాం. సో ఎల్కి, సో ఎల్కి కోడ్ ఏమి ఇచ్చున్నారు మనకి, ఎక్స్క్లమేటరీ. సో అలాగే ఎక్స్కి కోడ్ ఏమి ఇచ్చున్నారు మనకి 4. నెక్స్ట్ బికి కోడ్ ఏమి ఇచ్చున్నారు, సో బికి కోడ్ హ్యాష్ ట్యాగ్. సో ఇది ఈక్వేషన్కి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తున్నట్లయితే సో ఇక్కడ కూడా ఫస్ట్ అండ్ లాస్ట్ చెక్ చేద్దాం. సో ఫస్ట్ లెటర్ ఎస్, లాస్ట్ లెటర్ క్యూ. సో ఎస్ అనేది కాన్సనెంట్, అలాగే క్యూ అనేది కాన్సనెంట్. సో రెండు కాన్సనెంట్, సో ఫస్ట్ కాన్సనెంట్ అలాగే లాస్ట్ కాన్సనెంట్ కూడా వస్తే వాటి రెండింటిని ఎలా కోడ్ చేయమన్నారు, ఎండ్గా కోడ్ చేయమన్నారు. అంటే ఫస్ట్ అండ్ లాస్ట్ లెటర్స్ని ఎండ్గా తీసుకుంటాం. సో మిడిల్లో ఏవైతే ఉన్నాయో వాటికి యాజ్ ఇట్ ఈస్ మనకి టేబులర్ ఫామ్లో ఇచ్చిన కోడ్స్. సో ఎంకి కోడ్ మనకి @ ఇచ్చారు. సో నెక్స్ట్ అలాగే జెడ్కి కోడ్, సో జెడ్కి కోడ్ 3 ఇచ్చున్నారు. నెక్స్ట్ అలాగే పీకి కోడ్ 8. సో ఇది ఈ క్వశ్చన్కి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ సో 61 చూస్తే కనుక OPDC. సో ఇక్కడ సారీ, సో ఇక్కడ హెచ్ కాదమ్మా, సో ఎం. సో ఎం. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఫస్ట్ లెటర్ ఓవెల్ అండ్ లాస్ట్ లెటర్ కాన్సనెంట్. సో ఫస్ట్ లెటర్ ఓవెల్ అండ్ లాస్ట్ లెటర్ కాన్సనెంట్ అయితే కనుక మనకి సెకండ్ కండిషన్. సో సెకండ్ కండిషన్ ఏం చెప్పున్నారు మనకి, లాస్ట్ లెటర్ కోడ్గా తీసుకోమని చెప్పున్నారు టూ లెటర్స్ని. సో లాస్ట్ లెటర్ ఎం కాబట్టి ఎం కోడ్ ఏమవుతుంది, @ సో అంటే ఫస్ట్ లెటర్ @ అండ్ లాస్ట్ లెటర్ కూడా మనకి సో మనకి @ అవుతుంది. సో నెక్స్ట్ ఇంక రిమైనింగ్ మిడిల్లో ఏవైతే ఉన్నా అవి యాజ్ ఇట్ ఈస్ తీసుకుంటాం. సో పీ కోడ్ ఏంటి 8. సో నెక్స్ట్ అలాగే డి కోడ్, సో డి కోడ్ చూసున్నట్లయితే 0 అండ్ సి కోడ్ చూసున్నట్లయితే కనుక ఎన్. సో ఇది మనకి కోడ్ అవుతుంది. సో నెక్స్ట్ 62 చూసున్నట్లయితే ఇక్కడ బి అనేది ఫస్ట్ లెటర్ కాన్సనెంట్ అండ్ లాస్ట్ లెటర్ యూ ఓవెల్. సో ఫస్ట్ కాన్సనెంట్ లాస్ట్ ఓవెల్ అనేది మనకి సో ఇక్కడ లేదు కాబట్టి సో ఫస్ట్ కాన్సనెంట్ సో నెక్స్ట్ మనకి ఇక్కడ ఫస్ట్ కాన్సనెంట్ లాస్ట్ ఓవెల్. సో మనకి ఫస్ట్ కాన్సనెంట్ లాస్ట్ ఓవెల్ లేదు, పోనీ ఫస్ట్ ఓవెల్ అని చూద్దామనన్నా లేదు. సో మనకి అయితే ఏమై ఉండాలి, ఫస్ట్ కాన్సనెంట్ అయి ఉండాలి, లాస్ట్ కాన్సనెంట్ అయి ఉండాలి. సో అలా లేదు కాబట్టి మనకి దీనికి ఏ కండిషన్ అప్లై అవ్వట్లా. సో ఏ కండిషన్ అనేది అప్లై అవ్వట్లేనప్పుడు మనం ఏం చేయాలి అని అంటే యాజ్ ఇట్ ఈస్ ఇచ్చిన క్వశ్చన్ ఇచ్చిన టేబులర్ ఫామ్లో ఏవైతే కోడ్స్ ఉన్నాయో వాటిని తీసుకుంటాం. సో బి కోడ్ ఏమవుతుంది, హ్యాష్ ట్యాగ్. నెక్స్ట్ అలాగే ఈ కోడ్, సో ఈ కోడ్ ఏమవుతుంది 6. నెక్స్ట్ ఎల్ కోడ్ ఎక్స్క్లమేటరీ. నెక్స్ట్ అలాగే
ఎక్స్ కోడ్, సో ఎక్స్ కోడ్ ఏమవుతుంది 4 అండ్ యూ కోడ్ ఏమవుతుంది అని అంటే కనుక 9. సో ఇది ఆన్సర్. నెక్స్ట్ 63. సో 63 చూస్తున్నట్లయితే కనుక ఫస్ట్ IBXCU. సో ఐ అనేది మనకి ఓవెల్ అండ్ యు అనేది కూడా మనకి ఓవెల్. సో ఫస్ట్ ఓవెల్ లాస్ట్ ఓవెల్ అయితే కనుక థర్డ్ కండిషన్ ఏం చేయాలి, 2 కోడ్స్ని కూడా మనం ఇంటర్చేంజ్ చేయాలి. అంటే యూ కోడ్ని ఫస్ట్ గాను ఐ కోడ్ని లాస్ట్గా. సో మనకి అక్కడ యూ చూస్తున్నట్లయితే కనుక యూ కోడ్ ఏంటి 9 కదా, సో అది 9ని మనం ఫస్ట్ ఇక్కడ రాస్తున్నాను చూడండి. సో యూ కోడ్ ఫస్ట్ 9, అలాగే ఐ కోడ్ లాస్ట్ని తీసుకోవాలి. సో ఐ కోడ్ని చూస్తే కనుక లాస్ట్ 5. సో ఇంక రిమైనింగ్ మిడిల్లో ఏమైతే ఉన్నాయో BXC యాజ్ ఇట్ ఈస్ తీసుకుంటాం. సో B హ్యాష్‌ట్యాగ్ X4 and C N. So this is the answer for the question 63. నెక్స్ట్ సో ఇక్కడ కూడా మనకి ఒక టేబులర్ ఫామ్ ఇచ్చున్నారు. ఆ టేబులర్ ఫామ్ ని బేస్ చేసుకుని కండిషన్స్ ఇచ్చున్నారు, చూద్దాం. సో ఇక్కడ మనకి కొన్ని లెటర్స్ ఇచ్చున్నారు, ఆ లెటర్స్ కి కొన్ని కోడ్స్ అనేది సింబల్స్ ఇచ్చున్నారు. అంటే Pకి 4 అనేది కోడ్, అలాగే Mకి బీటా అనేది కోడ్, అలాగే Aకి 1 అనేది కోడ్, Eకి 2 కోడ్, Jకి 3 కోడ్. సో ఇలా మనకి ప్రతిదానికి కోడ్స్ ఇచ్చున్నారు. సో అలాగే కండిషన్స్ కూడా ఇచ్చున్నారు. సో కండిషన్స్ చూడండి, ఇఫ్ ద ఫస్ట్ లెటర్ ఈజ్ ఏ కాన్సనెంట్ అండ్ ద లాస్ట్ లెటర్ ఈజ్ ఏ ఓవెల్. సో మనకి ఏమంటున్నారు, ఫస్ట్ లెటర్ కాన్సనెంట్ అయి ఉండి లాస్ట్ లెటర్ ఓవెల్ అయితే దెన్ ద కోడ్స్ ఆఫ్ బోత్ ఆర్ టు బి ఇంటర్చేంజ్. సో మనకి ఇచ్చున్నది ఏంటి, ఫస్ట్ లెటర్ కాన్సనెంట్ అండ్ లాస్ట్ లెటర్ ఓవెల్ ఇలా ఇస్తే కనుక సో వాటి కోడ్స్ ఏం చేయమన్నారు, ఇంటర్చేంజ్డ్. సో ఇంటర్చేంజ్డ్ అంటే ఒకదాని ప్లేస్లో ఒకటి రీప్లేస్ చేయాలి. నెక్స్ట్ ఇఫ్ ద బోత్ ఫస్ట్ అండ్ లాస్ట్ లెటర్స్ ఆర్ కాన్సనెంట్. సో మనకి ఏమంటున్నారు, ఫస్ట్ లెటర్ కాన్సనెంట్ అండ్ లాస్ట్ లెటర్ కాన్సనెంట్ అయితే కనుక బోత్ దీస్ ఆర్ టు బి కోడెడ్ యాజ్ పర్ ద కోడ్ ఆఫ్ ద లాస్ట్ లెటర్. సో ఫస్ట్ కాన్సనెంట్ లాస్ట్ కాన్సనెంట్ అయితే కనుక వాటి రెండింటిని ఎలా తీసుకోవాలి, లాస్ట్ లెటర్ కోడ్స్గా మాత్రమే తీసుకోవాలి. నెక్స్ట్ థర్డ్ వన్, సో ఇఫ్ ద ఫస్ట్ లెటర్ ఈజ్ ఏ ఓవెల్ అండ్ ద లాస్ట్ లెటర్ ఈజ్ ఏ కాన్సనెంట్. సో ఫస్ట్ లెటర్ ఓవెల్ అలాగే లాస్ట్ లెటర్ కాన్సనెంట్ అయితే కనుక సో మనకి బోత్ ఆర్ దీస్ టు బి కోడెడ్ యాజ్ స్టార్. సో ఫస్ట్ ఓవెల్ లాస్ట్ కాన్సనెంట్ అయితే వాటి రెండింటిని ఎలా కోడ్ చేయమన్నాడు, స్టార్గా కోడ్ చేయమని చెప్తున్నాడు. సో ఇది మనకి ఇచ్చిన కండిషన్. సో దీన్ని బేస్ చేసుకుని మనకి క్వశ్చన్స్ ఏమి ఇచ్చున్నారో చూద్దాం. క్వశ్చన్స్ చూస్తే కనుక ఫస్ట్ 64 EAKRF. సో ఈ అనేది ఏంటి మనకి ఫస్ట్ ఓవెల్, సో ఎఫ్ అనేది లాస్ట్ కాన్సనెంట్. సో ఫస్ట్ ఓవెల్ కాన్సనెంట్. సో ఓవెల్ కాన్సనెంట్ వస్తే కనుక ఫస్ట్ అండ్ లాస్ట్ లెటర్స్ని ఎలా కోడ్ చేయమన్నారు, స్టార్. సో అంటే ఫస్ట్ అండ్ లాస్ట్ అనేవి ఏమవుతాయంటే స్టార్ అవుతాయి. సో ఇంక రిమైనింగ్ మిడిల్లో ఏవైతే ఉన్నాయో వాటికి యాజ్ ఇట్ ఈస్ అవే కోడ్స్ తీసుకుంటాం. సో A1 K బిలాంగ్స్ టు. సో నెక్స్ట్ అలాగే ఆర్కి కోడ్ ఏమవుతుంది అని అంటే కనుక యాన్. సో ఇది నెక్స్ట్ సెకండ్ చూసున్నట్లయితే సో సెకండ్ది JDHIU. సో జే అనేది మనకి ఫస్ట్ కాన్సనెంట్ అలాగే ఓవెల్. సో కాన్సనెంట్ ఓవెల్, సో కాన్సనెంట్ ఓవెల్ అయితే కనుక ఏం చేయమన్నారు, ఆ 2 కోడ్స్ని ఇంటర్చేంజ్ చేయమన్నారు. అంటే యూ కోడ్ని ఫస్ట్గా జే కోడ్ని లాస్ట్గా తీసుకుంటాం. సో యూ కోడ్ ఏంటి, అక్కడ మనం చెక్ చేస్తే యూ కోడ్ అనేది ఎక్స్క్లమేటరీ కాబట్టి ఇది లాస్ట్ ఉంది కాబట్టి ఇక్కడ ఫస్ట్ తీసుకోవాలి. సో అలాగే జే కోడ్, సో జే కోడ్ చూసున్నట్లయితే కనుక జే కోడ్ 3, సో దాన్ని మనం లాస్ట్లో తీసుకుంటాం. రిమైనింగ్ యాజ్ ఇట్ ఈస్ మిడిల్ ఏవైతే ఉన్నాయో అవి తీసేసుకుంటాం. సో డీకి కోడ్ ఏమవుతుంది 5, అలాగే హెచ్కి కోడ్ ఏమవుతుంది స్టార్. నెక్స్ట్ ఐకి కోడ్ ఏమవుతుంది అండ్. నెక్స్ట్ సో 66 చూస్తే కనుక ఫస్ట్ ఆర్ ఉంది లాస్ట్ పి ఉంది. అంటే ఫస్ట్ అండ్ లాస్ట్ ఏంటి కాన్సనెంట్స్. సో ఫస్ట్ అండ్ లాస్ట్ కాన్సనెంట్స్ అయితే కనుక ఏమన్నాడు, లాస్ట్ లెటర్ ఏదైతే ఉందో అంటే సెకండ్ కండిషన్, సో లాస్ట్ లెటర్ కోడ్ గానే తీసుకోవాలి. సో లాస్ట్ లెటర్ ఏంటి పి కదా, సో పికి కోడ్ ఏమవుతుంది మనకి 4. సో అంటే ఫస్ట్ అండ్ లాస్ట్ ఏమవ్వాలి 4 అవ్వాలి. సో రిమైనింగ్ మిడిల్లోనే యాజ్ ఇట్ ఈస్ తీసుకుంటాం. సో జే కోడ్ 3, నెక్స్ట్ కే కోడ్ బిలాంగ్స్ టు అండ్ టీ కోడ్. సో టీ కోడ్ చెక్ చేస్తున్నట్లయితే కనుక సో టీ కోడ్ మనకి సో టీ కోడ్ మనకి 7 అవుతుంది.
సో టీ కోడ్ మనకి 7 అవుతుంది. సో 4 3 బిలాంగ్స్ టు 7 4. సో నెక్స్ట్ 67 చూస్తే కనుక డబ్ల్యూ ఫస్ట్ కాన్సనెంట్ అండ్ లాస్ట్ ఓవెల్ ఐ. సో కాన్సనెంట్స్ అండ్ ఓవెల్ ఫస్ట్ కాన్సనెంట్ లాస్ట్ ఓవెల్ ఉంటే కనుక వాటి రెండు పెట్టి కోడ్స్ ఏం చేయమని చెప్పున్నారు, ఇంటర్చేంజ్ చేయమని చెప్తున్నారు. సో ఇంటర్చేంజ్ చేయమని చెప్పున్నారు కాబట్టి సో మనకి సో ఫస్ట్ అండ్ లాస్ట్ ఇంటర్చేంజ్ చేయమన్నారు కాబట్టి ఐ కోడ్. సో ఐ కోడ్ చూసున్నట్లయితే కనుక మనకి ఎండ్. సో అంటే అది ఏమై ఉండాలి, ఫస్ట్ వచ్చి ఉండాలి. నెక్స్ట్ అలాగే డబ్ల్యూ కోడ్ చూసున్నట్లయితే 6 కాబట్టి లాస్ట్కి వెళ్ళి ఉండాలి. రిమైనింగ్ ఏవైతే ఉన్నా వ్యాస్టేజ్ మిడిల్లో. డి కోడ్, సో డి కోడ్ చూసున్నట్లయితే 5. జే కోడ్ చూసున్నట్లయితే 3. నెక్స్ట్ పి కోడ్ చూసున్నట్లయితే 4. సో ఇది కోడ్ అవుతుంది. నెక్స్ట్ సో 68 చూసినట్లయితే యుఐ. సో రెండు కూడా ఏంటి ఓవెల్స్. సో మనకి రెండు కూడా ఓవెల్స్ అయితే కనుక మనకి ఎటువంటి కోడ్ కండిషన్ అనేది మెన్షన్ చేయలేదు కాబట్టి సో మనం ఏం తీసుకోవాలి అని అంటే కనుక యాజ్ ఇట్ ఈస్ టేబులర్ ఫామ్లో ఏవైతే ఉన్నా అవే కోడ్స్ తీసుకుంటాం. సో యూకి కోడ్ ఏమవుతుంది, ఎక్స్క్లమేటరీ. నెక్స్ట్ ఆర్కి కోడ్ ఏమవుతుంది, యాన్. నెక్స్ట్ ఏకి కోడ్ 1. నెక్స్ట్ పీకి కోడ్ 4. నెక్స్ట్ హెచ్ కోడ్ స్టార్. సో ఇది మనకి క్వశ్చన్స్కి ఆన్సర్స్. నెక్స్ట్ మ్యాట్రిక్స్ కోడింగ్. సో మ్యాట్రిక్స్ కోడింగ్ అంటే ఏంటంటే ఏమీ లేదు, మనం చూసి ఆన్సర్ పెట్టడం. సో అంటే ఎలా అంటే మనకి ఒక 2 మ్యాట్రిసెస్ ఇస్తాడు. సో ఆ మ్యాట్రిక్స్ని చూసి మనం క్వశ్చన్స్ ఆన్సర్ పెట్టాడు. సో ఫస్ట్ కండిషన్స్ ఒకసారి చూద్దాం. ఏ వర్డ్ ఈస్ రిప్రజెంటెడ్ బై ఓన్లీ వన్ సెట్ ఆఫ్ నంబర్స్ హ్యాస్ గివెన్ ఇన్ ఎనీ వన్ ఆఫ్ ద ఆల్టర్నేటివ్స్. ద సెట్ ఆఫ్ నంబర్స్ గివెన్ ఇన్ ద ఆల్టర్నేటివ్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై 2 క్లాసెస్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ బై 2 మ్యాట్రిసెస్ గివెన్ బిలో. సో మనకి ఇచ్చిన 2 మ్యాట్రిసెస్లో మనకి కొన్ని ఆల్ఫాబెట్స్ ఉంటాయి అని చెప్తున్నారు. ద కాలమ్స్ అండ్ రోస్ ఆఫ్ మ్యాట్రిక్స్ 1 ఆర్ నంబర్డ్ ఫ్రమ్ 0 to 4. సో మ్యాట్రిక్స్ 1లో ఉన్న కాలమ్స్ అండ్ రోస్ని 0 to 1 తీసుకుంటారంట. అలాగే అండ్ దట్ ఆఫ్ మ్యాట్రిక్స్ 2 ఆర్ నంబర్డ్ ఫ్రమ్ 5 to 9. మ్యాట్రిక్స్ 2లో ఉన్నవి 5 to 9గా, అంటే మ్యాట్రిక్స్ 2లో 5 to 9గా తీసుకుంటాం. సో ఏ లెటర్ ఫ్రమ్ దిస్ మ్యాట్రిసెస్ కెన్ బి రిప్రజెంటెడ్ ఫస్ట్ బై ఇట్స్ రో అండ్ నెక్స్ట్ బై ఇట్స్ కాలమ్. సో మనకి ఒక లెటర్కి కోడ్ అనేది మనం ఎలా తీసుకుంటామంటే ఫస్ట్ రో కోడ్ తీసుకోవాలంట, నెక్స్ట్ కాలమ్ కోడ్ తీసుకోవాలి. అంటే కాలమ్స్ అని అంటే కనుక మనకి వెర్టికల్గా ఉండే వాటిని కాలమ్స్ అని చెప్తాం. సో అలాగే రోస్ అంటే కనుక హారిజాంటల్గా ఉండే వాటిని రోస్ అని అంటాం. సో అంటే ఫస్ట్ మనం హారిజాంటల్గా ఉన్నదాన్ని కోడ్ తీసుకోవాలి, అలాగే నెక్స్ట్ వెర్టికల్గా ఉండేదాన్ని కోడ్స్ తీసుకోవాలి. సో ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి ఎన్కి ఫర్ సపోజ్ ఈకి కోడ్ కావాలి అని అనుకోండి. సో ఈ ఇక్కడ ఉంది కదా, ఈ ఈకి కోడ్ కావాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, ఫస్ట్ రో కోడ్ తీసుకోవాలి. సో రో కోడ్ అంటే ఏమవుతుంది, ఏ రోలో ఉంది, రో అంటే హారిజాంటల్. సో ఏ రోలో ఉంది, ఫస్ట్ రోలో ఉంది కాబట్టి 1. సో నెక్స్ట్ అలాగే కాలమ్ కోడ్, ఏ కాలమ్ అంటే వెర్టికల్, ఏ కాలంలో ఉంది, 3rd కాలం కాబట్టి 1 3 అనేది కోడ్ అవుతుంది ఈకి. సో అలాగే ఏ అనేది మనకి ఒక చోటనే లేదు, ఇంకా చాలా టైమ్స్ ఉంది కాబట్టి సో ఇక్కడ చూసున్నట్లయితే 0 రోలో ఉంది, 0 కాలంలో ఉంది కాబట్టి 0 0 కూడా కోడ్ అవ్వచ్చు. నెక్స్ట్ అలాగే ఇక్కడ చూసున్నట్లయితే ఏ రోలో ఉంది, 2nd రో. సో 2nd రో అలాగే ఫస్ట్ కాలంలో ఉంది కాబట్టి 2 1 కూడా అవ్వచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూసున్నట్లయితే 4th రోలో ఉంది, 2nd కాలంలో ఉంది కాబట్టి 4 2. ఇలా అంటే ఒక్కొక్క లెటర్కి మనకి చాలా కోడ్స్ అనేవి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మనకి ఇక్కడ మనం క్వశ్చన్ చూసున్నట్లయితే కనుక మనకి ఏమని అడుగున్నారు, వాట్ ఈస్ ద కోడ్ ఫర్ ప్యూర్. సో మనకి ప్యూర్కి కోడ్ అని అడుగున్నారు. సో ప్యూర్కి కోడ్ కాబట్టి సో మనకి పీకి కోడ్ తెలియాలి, యూకి కోడ్ తెలియాలి, ఆర్కి కోడ్ తెలియాలి, ఈకి కోడ్ తెలియాలి. సో మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ మనం పీకి కోడ్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో పీకి కోడ్స్ ఫైండ్ అవుట్ చేస్తే కనుక పి అనేది ఏ మ్యాట్రిక్స్లో ఉందో చెక్ చేస్తే సో పి అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి ఫస్ట్ మనకి ఏం తీసుకోమన్నాడు, ఫస్ట్ బై ఇట్స్ రో అండ్ నెక్స్ట్ బై ఇట్స్ కాలమ్. అంటే ఫస్ట్ రో కోడ్ తీసుకోవాలి, నెక్స్ట్ కాలమ్ కోడ్. సో రో కోడ్ తీసుకున్నట్లయితే 0, అలాగే కాలమ్ కోడ్ 4 కాబట్టి ఏమవుతుంది 0 4.
నెక్స్ట్ పి అనేది ఇంకెక్కడైనా రిపీట్ అయ్యిందో చూడండి. సో ఇక్కడ ఉంది. సో చూస్తున్నట్లయితే కనుక పి అనేది థర్డ్ కాలంలో ఉంది, అలాగే ఫోర్త్ రోలో ఉంది కాబట్టి 3, 4. నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నట్లయితే పి ఇక్కడ కూడా ఉంది. సో అంటే ఏమవుతుంది, ఫిఫ్త్ రో అలాగే సెవెంత్ కాలం. సో 5, 7 అవ్వచ్చు. నెక్స్ట్ ఇంకెక్కడైనా ఉందేమో చెక్ చేస్తే కనుక సో పి అనేది సో సిక్స్త్ రో అలాగే నైన్త్ కాలంలో ఉంది కాబట్టి సో 6, 9 అవ్వచ్చు. నెక్స్ట్ అలాగే సో ఇక్కడ కూడా ఉంది కాబట్టి ఏమవుతుంది, సెవెంత్ రోలో ఉంది, ఎయిత్ కాలంలో ఉంది, అంటే 7, 8 ఇది అవ్వచ్చు. లేదు అని అంటే నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నట్లయితే ఇక్కడ కూడా ఉంది కాబట్టి ఎయిత్ రో అలాగే సిక్స్త్ కాలం. సో అంటే 8, 6 అవ్వచ్చు. నెక్స్ట్ సో ఇక్కడ కూడా ఉంది కాబట్టి పి నైన్త్ రో అలాగే ఫిఫ్త్ కాలం. సో నైన్త్ రో ఫిఫ్త్ కాలం అని అంటే కనుక 9, 5. సో ఇది పీకి. నెక్స్ట్ అలాగే యూకి చూసున్నట్లయితే కనుక యూ అనేది ఫస్ట్ ఎక్కడెక్కడ ఉందో చెక్ చేసుకుని చేయాలి. సో ఇలా చెక్ చేసుకుని చేయడం వల్ల ఏంటంటే మనకి ఒక కోడ్కి అంటే ఒక లెటర్కి ఏ కోడ్ అనేది మనకి క్లారిటీగా తెలియదు కాబట్టి మనం ఆన్సర్ చేయడానికి చాలా కష్టం అవుతుంది. సో అలా కాకుండా మనకి ఈ మ్యాట్రిక్స్ కోడింగ్ అనేది ఇచ్చున్నప్పుడు ఆప్షన్ని బేస్ చేసుకుని ఆన్సర్స్ అనేది తీసుకోవాలి. అంటే ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఏవైతే ఒక నంబర్ ఇచ్చాడో అది పీకి ఇచ్చున్నట్టు, సెకండ్ ఏదైతే ఆప్షన్స్లో ఒక నంబర్ ఇచ్చాడో అది యూకి ఇచ్చున్నట్టు, థర్డ్ ఏమి ఇచ్చాడో ఆర్, ఫోర్త్ ఏమి ఇచ్చాడో ఇది. అది దాన్ని బేస్ చేసుకుని ఫస్ట్ది పీకి కోడ్ అవుతుందా లేదా చెక్ చేస్తాం. ఇన్ కేస్ అయితే కనుక నెక్స్ట్ సెకండ్ నెంబర్ చెక్ చేస్తాం. అలా చెక్ చేసుకుంటూ ఆప్షన్ వెరిఫికేషన్కి వెళ్ళిపోవాలి. సో ఇక్కడ 69 కదా. సో 69 అంటే ఇది ఫస్ట్ సిక్స్త్ కాలంలో ఉన్నట్టు నైన్త్ రోలో. సో పి అనేది సిక్స్త్ రో నైన్త్ కాలంలో ఉందో లేదో చెక్ చేద్దాం. సో పి అనేది సిక్స్త్ రో నైన్త్ కాలం ఉంది. సో అంటే ఫస్ట్ ఆప్షన్ అయ్యే ఛాన్స్ ఉంది, అంతేగాని ఫస్ట్ ఆప్షన్ అని పెట్టేయకూడదు. నెక్స్ట్ బి చూసున్నట్లయితే 3, 4. 3, 4 అంటే ఏంటి, థర్డ్ రో ఫోర్త్ కాలం. సో థర్డ్ రో ఫోర్త్ కాలం కూడా మనకి ఏమవుతుంది, పి అవుతుంది. సో ఆ ఆప్షన్ కూడా అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ సి 0th రో ఫోర్త్ కాలం. సో 0th రో ఫోర్త్ కాలం ఇది కూడా మనకి ఏమవుతుంది, పి అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ 04. సో అంటే ఇప్పుడు ఫస్ట్ లెటర్ని బట్టి మనం ఏ ఆప్షన్ అనేది ఎలిమినేట్ చేయాలో నెక్స్ట్ సెకండ్ లెటర్ చూద్దాం. సో సెకండ్ లెటర్ చూస్తే 14 అంటే సెకండ్ లెటర్ దేనికి, యూ. సో యూకి ఫస్ట్ రో 14 అంటే ఫస్ట్ రో ఫోర్త్ కాలం. సో ఫస్ట్ రో ఫోర్త్ కాలం అవుతుంది, అంటే ఈ ఆప్షన్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఇందులో చూస్తున్నట్లయితే కనుక 7, 6 అంటే సెవెంత్ రో సిక్స్త్ కాలం. సో సెవెంత్ రో సిక్స్త్ కాలం అనేది యూకి అవుతుంది అని అంటే అవుతుంది. సో అది కూడా అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ 3, 2 అంటే థర్డ్ రో సెకండ్ కాలం. సో థర్డ్ రో సెకండ్ కాలంలో కూడా మనకి యూ అయ్యే ఛాన్స్ ఉంది, అంటే ఈ ఆప్షన్ కూడా అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ 3, 2 అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి సో మనకి దీనికి ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ థర్డ్ వన్ చూసున్నట్లయితే 04 అంటే 0th రో ఫోర్త్ కాలం అనేది ఆర్క్ అవుతుందో లేదో చెక్ చేయాలి. సో 0th రో ఫోర్త్ కాలం అనేది ఆర్క్ అవుతుందా, అవ్వట్లేదు కదా, దేనికి పీక్ అవ్వాలి. సో ఇక్కడ ఆర్క్ అని ఇచ్చున్నారు కాబట్టి ఈ ఆప్షన్ ఎలిమినేట్ చేసేస్తాం. నెక్స్ట్ ఇక్కడ ఏంటి 3, 1 థర్డ్ రో ఫస్ట్ కాలం. సో థర్డ్ రో ఫస్ట్ కాలం అనేది ఆర్క్ అవుతుంది కదా, అంటే అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ 8, 7 సో 8th రో సెవెంత్ కాలం. సో 8th రో సెవెంత్ కాలం అనేది అవుతుందా, అవ్వట్లేదు కదా. సో అంటే ఈ ఆప్షన్ అవ్వదు, ఇంకా ఈ ఆప్షన్ కూడా అవ్వదు, ఇంకా రిమైనింగ్ ఏం మిగిలింది. సో ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ సేమ్ ఇక్కడ కూడా మనకి మ్యాట్రిక్స్ కోడింగ్ అనేది ఇచ్చున్నారు. ఏ వర్డ్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ఓన్లీ వన్ సెట్ ఆఫ్ నంబర్స్ గివెన్ ఇన్ ఎనీ వన్ ఆఫ్ ద ఆల్టర్నేటివ్స్. ద సెట్ ఆఫ్ నంబర్స్ గివెన్ ఇన్ ద alternatives are represented by 2 classes of alphabets as in 2 matrices given below. So the columns and rows of matrix 1 are numbered from 0 to 4 and that of matrix 2 are numbered from 5 to 9. So matrix 1 లోని 2 లోని 0 నుంచి 4 కి అలాగే 5 నుంచి 9 కి ఇచ్చున్నారు. So letter from these matrices can be represented ఫస్ట్ బై ఇట్స్ రో సో అండ్ నెక్స్ట్ బై ఇట్స్ కాలం. సో మనకి ఏం చెప్తున్నారు, ఫస్ట్ ఒక లెటర్కి కోడ్ చెప్పాలి అని అంటే ఫస్ట్ రో కోడ్ తీసుకోవాలి, అలాగే నెక్స్ట్ కాలం కోడ్ తీసుకోవాలి. రో అంటే
హారిజాంటల్గా ఉండేది, కాలం అంటే వెర్టికల్గా ఉండేది. సో ఎగ్జాంపుల్ ఇచ్చాడు, ఏ కెన్ బి రిప్రజెంటెడ్ బై, ఏ అనేది ఎలా రిప్రజెంట్ చేయొచ్చు అంటే 3, 4. సో అంటే ఏ అనేది థర్డ్ రో ఫోర్త్ కాలం ఉంది అని చెప్తున్నారు. సో థర్డ్ రో ఫోర్త్ కాలం. సో అలా మనం చెక్ చేసుకుంటే ఆన్సర్ పెట్టాలి. సో అయితే మనకి ఏమని అడుగుతున్నారు, సిమిలర్లీ హ్యావ్ టు ఐడెంటిఫై ద నంబర్ సెట్ ఫర్ ద వర్డ్ నాయిస్. ఇప్పుడు మనం నాయిస్కి ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం ఆల్రెడీ నేర్చుకున్నాం ఎలా చేయాలని చెప్పున్నాను నేను, ఆప్షన్ వెరిఫికేషన్ బట్టి చేయాలి. సో ఆప్షన్ వెరిఫికేషన్ బట్టి చేయాలి కాబట్టి సో ఫస్ట్ ఎన్కి, ఇక్కడ ఫస్ట్ ఇచ్చినదంతా కూడా ఎన్కి, అది చెక్ చేద్దాం. ఎన్కి 40 అంటే ఏంటి, ఫోర్త్ రో 0th కాలం. సో ఫోర్త్ రో 0th కాలం ఎన్కి అవుతుంది కదా. సో ఫస్ట్ ఆప్షన్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ సెకండ్ రో ఫస్ట్ కాలం. సో సెకండ్ రో ఫస్ట్ కాలం అవుతుంది కదా ఎన్కి, అంటే సెకండ్ ఆప్షన్ కూడా అయ్యే ఛాన్స్. నెక్స్ట్ థర్డ్ 1, 2. సో 1, 2 అనేది అంటే ఫస్ట్ రో సెకండ్ కాలం. సో ఇది కూడా మనకి అయ్యే ఛాన్స్ ఉంది కదా. సో ఎన్కి నెక్స్ట్ 1, 2 అయ్యే ఛాన్స్ ఉంది. సో నెక్స్ట్ 5, 7 దేనికి మనకి చూసున్నట్లయితే ఓ. సో ఓ అనే దానికి 5th రో 7th కాలం అవుతుందో లేదో చూద్దాం. సో 5th రో 7th కాలం అవుతుంది. సో ఓకే. సో ఫస్ట్ ఆప్షన్ అయ్యే ఛాన్స్. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ 7, 8 అనేది అవుతుందో లేదో చెక్ చేద్దాం. 7th రో 8th కాలం. సో మనకి ఇది కూడా అవుతుంది. సో నెక్స్ట్ థర్డ్ దానికి ఏంటి, ఐకి 7, 7 అవుతుందో లేదో చెక్ చేద్దాం. అంటే 7th రో 7th కాలం అవుతుంది ఐకి. సో నెక్స్ట్ 8, 7 8th రో 7th కాలం ఇది కూడా అవుతుంది మనకి. సో నెక్స్ట్ ఇక్కడ 3, 2. సో 3, 2 చూస్తున్నట్లయితే గనక 3, 2 అనేది కూడా మనకి ఐకి అవుతుంది. సో ఇక్కడ కూడా 3కి 2కి ఐకి అవుతుంది కాబట్టి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఎస్. సో ఎస్కి 6, 9 అనేది ఎస్కి అవుతుందో లేదో చెక్ చేద్దాం. 6th రో 9th కాలం అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ 9, 9 అనేది అవుతుందో లేదో చెక్ చేద్దాం. ఇక్కడ కూడా 9 అనేది అవుతుంది. సో నెక్స్ట్ 6, 9. సో 6, 9 అనేది ఎస్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. సో 6, 9 అనేది ఎస్ అవుతుంది. ఇక్కడ 6, 9 ఎస్ అవుతుంది. నెక్స్ట్ 7, 9. సో 7, 9 అనేది చెక్ చేస్తే ఈకి అయి ఉండాలి. సో 7th రో 9th కాలం ఈకి అవ్వట్లేదు, ఎన్కి అవుతుంది కాబట్టి ఈ ఆప్షన్ అవ్వదు. సో నెక్స్ట్ 8th రో 8th కాలం. సో 8th రో 8th కాలం అనేది మనకు అవ్వట్లేదు కాబట్టి తీసేద్దాం. సో నెక్స్ట్ 8, 5. సో 8, 5 అనేది చూస్తే కనుక మనకి అవుతుంది కాబట్టి 8, 5 అనేది సో మనకి సి ఆప్షన్స్ అవుతాయి. సో ఇక్కడ కూడా చూడండి సేమ్ ఆప్షన్స్ ఇచ్చేస్తున్నారు. సో మనకి ఇవి రెండు కూడా అవుతాయి. ఓకేనా. నెక్స్ట్ ఎగ్జాక్ట్ కోడింగ్. సో ఎగ్జాక్ట్ కోడింగ్లో ఏంటంటే కనుక మనకి కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తాడు, కొన్ని కోడ్స్ ఇస్తాడు. సో ఆ స్టేట్మెంట్స్ కోడ్స్ అనేవి మనకి ఎలిమినేషన్ కోడింగ్లో చేస్తున్నట్టు ఉండవు. సో ఎలిమినేషన్ కోడింగ్లో ఏంటంటే కనుక మనకి కొన్ని కామన్ వర్డ్స్ ఇస్తూ ఉంటాడు. సో ఆ కామన్ కోడ్స్ని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. కానీ ఇక్కడ చూస్తే కనుక మనకి ఎగ్జాక్ట్ కోడింగ్లో కామన్ కోడ్స్ అనేవి ఏమి ఇవ్వడు, అన్ని డిఫరెంట్గా. సో ద పొటెన్షియల్ ఆఫ్ స్పేస్ స్కీమ్ ఆఫ్టర్ డౌన్ గ్రేడ్ వాజ్ నో ట్రాన్సాక్షన్ ఆర్ అలౌడ్ లైట్ యాంప్లిఫికేషన్ బై ఎమిషన్. సో చూస్తే ఎక్కడ కూడా మనకి కామన్ వర్డ్స్ లేవు. సో అలా లేనప్పుడు ఏ వర్డ్కి ఏ కోడ్ అనేది మనమే ఫైండ్ అవుట్ చేయాలి. అక్కడ ఫస్ట్ వర్డ్కి ఫస్ట్ కోడ్ అని, సెకండ్ వర్డ్కి సెకండ్ కోడ్ అనేది మనం తీసుకోకూడదు. సో అలా తీసుకున్నా మనం క్వశ్చన్స్కి ఆన్సర్ చేయలేం. ఎందుకంటే మనకి అసలు ఈ జెడ్ అనే లెటర్ ఎలా వచ్చింది, 16 అనే నంబర్ ఎలా వచ్చింది, ఈ సింబల్ ఎలా వచ్చింది అనేది ఐడెంటిఫై చేయాలి. సో ఇది ఐడెంటిఫై చేయాలంటే కొద్దిగా మనం కొన్ని బేసిక్స్ అనేది ఫస్ట్ చూద్దాం. సో ఆ బేసిక్స్ ఏంటంటే కనుక ఫస్ట్ సో మీకు ఈ క్వశ్చన్స్లో ఒక వర్డ్ ఇచ్చి ఆ వర్డ్ని బేస్ చేసుకుని మనకి ఒక లెటర్ కానీ సింబల్ కానీ నెంబర్ కానీ కోడ్గా ఇస్తూ ఉంటాడు కదా. ఇన్ కేస్ మీకు ఒక లెటర్ అనేది కోడ్గా ఇచ్చాడని అనుకోండి. సో లెటర్ అనేది కోడ్గా ఇచ్చాడని అనుకోండి. ఆ లెటర్ యొక్క కోడ్ అనేది మీరు ఎలా ఆలోచించాలి అని అంటే కనుక సో ప్లేస్ వాల్యూ ఆఫ్ ఏ లెటర్. సో అంటే ఒక వర్డ్లో ఏదో ఒక లెటర్ ప్లేస్ వాల్యూగా ఆలోచించాలి. నెక్స్ట్ డైరెక్ట్ ప్లేస్ వాల్యూ కాకపోతే నెక్స్ట్ ఏం చేయాలంటే ఆపోజిట్ లెటర్ ప్లేస్ వాల్యూగా తీసుకోవాలి. ఏం తీసుకోవాలి, ఆపోజిట్ లెటర్
ప్లేస్ వాల్యూగా తీసుకోవాలి. నెక్స్ట్ ఇన్ కేస్ ఆపోజిట్ లెటర్ ప్లేస్ వాల్యూ కాకపోతే గనక నెక్స్ట్ ఏం చేయాలంటే నంబర్ ఆఫ్ లెటర్స్ని బేస్ చేసుకొని, ఇన్ కేస్ ఒక వర్డ్లో నంబర్ ఆఫ్ లెటర్స్ 5 ఉన్నాయని అనుకోండి, 5 అంటే ఏ లెటర్ ప్లేస్ వాల్యూ ఈ, సో ఈ అని తీసుకుంటాం. లేదు అని అంటే ఒక వర్డ్లో నంబర్ ఆఫ్ లెటర్స్ 11 ఉన్నాయని అనుకోండి, సో 11 అంటే ఏ లెటర్ ప్లేస్ వాల్యూ కే, సో అలా మనం బేస్ చేసుకుని తీసుకుంటాం. నెక్స్ట్ లేదు అని అంటే కనుక సో ఒక లెటర్కి +1 కానీ +2 కానీ +3 కానీ ఇలా తీసుకోవచ్చు. లేదు అని అంటే కనుక -1 కానీ -2 కానీ -3 కానీ ఇలా కూడా తీసుకోవచ్చు. అంటే ఏదో ఒక లెటర్, సో ఒక వర్డ్లో ఫస్ట్ లెటర్ అవ్వచ్చు, లాస్ట్ లెటర్ అవ్వచ్చు, మిడిల్ లెటర్ అవ్వచ్చు, లేదా లాస్ట్ నుంచి సెకండ్ లెటర్ అవ్వచ్చు, లేదా ఫస్ట్ నుంచి సెకండ్ లెటర్ అవ్వచ్చు. సో ఇలా ఇందులో మనకి ఏదో ఒక లెటర్ని బేస్ చేసుకుని ఇవ్వచ్చు. ఇలా మనం లెటర్ ఆలోచించాలి. నెక్స్ట్ నంబర్. సో అంటే ఇచ్చిన కోడ్లో నంబర్ అనేది ఎలా వచ్చింది, సో ఈ నంబర్ ఎలా వచ్చింది అనేది మనం ఎలా థింక్ చేయాలి అని అంటే డైరెక్ట్ ప్లేస్ వాల్యూ ఆఫ్ ఏ వర్డ్. సో ఒక వర్డ్లో డైరెక్ట్ ప్లేస్ వాల్యూ, ఒక వర్డ్లో ఏదో ఒక లెటర్కి ఏమై ఉండాలి అంటే డైరెక్ట్ ప్లేస్ వాల్యూ అయి ఉండాలి. ఇన్ కేస్ డైరెక్ట్ ప్లేస్ వాల్యూ అవ్వకపోతే గనక ఆపోజిట్ లెటర్ ప్లేస్ వాల్యూ అయి ఉండాలి. డైరెక్ట్ ప్లేస్ వాల్యూ అవ్వకపోతే ఆపోజిట్ లెటర్ ప్లేస్ వాల్యూ, ఏదో ఒక లెటర్, అది ఫస్ట్ లెటర్ అవ్వచ్చు, లాస్ట్ లెటర్ అవ్వచ్చు, సెకండ్ లెటర్ అవ్వచ్చు, ఏదో ఒక లెటర్ అయి ఉండాలి. నెక్స్ట్ ఇన్ కేస్ ఆపోజిట్ లెటర్ ప్లేస్ వాల్యూ కూడా అవ్వకపోతే గనక సో నంబర్ ఆఫ్ లెటర్స్ అయి ఉండాలి. నంబర్ ఆఫ్ లెటర్స్, సో అంటే ఆ వర్డ్లో నంబర్ ఆఫ్ లెటర్స్ ఎన్ని అయితే ఉన్నాయో ఆ నంబర్ ఆఫ్ లెటర్స్ని బేస్ చేసుకుని ఇవ్వచ్చు. నెక్స్ట్ లేదు అని అంటే నంబర్ ఆఫ్ లెటర్స్ ఇంటూ 2 కానీ లేదా ఇంటూ 3 కానీ లేదా ఇంటూ 4 ఇలా మనకి ఏదో ఒక నెంబర్తో మల్టిప్లై చేసి ఇవ్వచ్చు. లేదు అని అంటే కనుక సమ్ ఆఫ్ ఎనీ 2 లెటర్ ప్లేస్ వాల్యూస్, సమ్ ఆఫ్ ఎనీ 2 లెటర్ ప్లేస్ వాల్యూస్ అంటే ఏదో ఒక 2 లెటర్ ప్లేస్ వాల్యూస్, అంటే ఫస్ట్ అండ్ లాస్ట్ లెటర్ ప్లేస్ వాల్యూస్ యాడ్ చేస్తే వాల్యూ రావచ్చు, లేదా ఫస్ట్ అండ్ సెకండ్ అవ్వచ్చు, లాస్ట్ అండ్ ఫస్ట్ అవ్వచ్చు, ఏదో ఒక 2 లెటర్స్ని యాడ్ చేస్తే మనకి ఆ ప్లేస్ వాల్యూ అనేది రావచ్చు. సో ఇలా మనం నంబర్ని బేస్ చేసుకుని ఆలోచించాలి. సో మనకి ఇక్కడ చెప్పిన లెటర్స్ అవి ఫస్ట్ లెటర్స్ అవ్వచ్చు, లాస్ట్ అవ్వచ్చు, సెకండ్ అవ్వచ్చు, మిడిల్ అవ్వచ్చు, ఏదైనా సరే అవ్వచ్చు. నెక్స్ట్ ఇంకా సింబల్. సో మనకి ఈ 3 వాటిని మాత్రమే బేస్ చేసుకుని కోడ్స్ ఇస్తాడు. ఇన్ కేస్ సింబల్ ఇస్తే కనుక సో మనం ఫస్ట్ చెక్ చేయాల్సింది ఏంటంటే ఇన్ కేస్ స్టార్టింగ్ లెటర్ ఓవెల్ అయితే ఒక కోడ్ ఇవ్వచ్చు, లేదా స్టార్టింగ్ లెటర్ కాన్సోనెంట్ అయితే ఒక కోడ్ ఇవ్వచ్చు. స్టార్టింగ్ లెటర్ ఒక వర్డ్ ఓవెల్తో స్టార్ట్ అయితే ఒక సింబల్ని, ఒక వర్డ్ అంటే కాన్సోనెంట్తో స్టార్ట్ అయితే కనుక ఒక సింబల్ని ఇవ్వచ్చు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే నంబర్ ఆఫ్ లెటర్స్ ఈవెన్ అయితే కనుక ఒక సింబల్ని కోడ్ చేసి ఇవ్వచ్చు. లేదు అని అంటే నంబర్ ఆఫ్ లెటర్స్ ఆడ్ అయితే కనుక ఒక సింబల్ని కోడ్ చేసి ఇవ్వచ్చు. సో ఇది మనకి ఈ బేసిక్స్ మనకి ఐడియా ఉంటే కనుక మనం ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని చాలా ఈజీగా ఆన్సర్స్ చేయవచ్చు. ఓకేనా? సో ఈ లెటర్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ప్లేస్ వాల్యూ కానీ, ఆపోజిట్ లెటర్ ప్లేస్ వాల్యూ కానీ, లేదా నంబర్ ఆఫ్ లెటర్స్ని బేస్ చేసుకుని, లేకపోతే నంబర్ ఆఫ్ లెటర్స్ +1 +2 +3 లేదా -1 -2 -3 ఇలా తీసుకోవచ్చు. సో నంబర్ కోడ్ని ఎలా ఐడెంటిఫై చేయాలి? డైరెక్ట్ ప్లేస్ వాల్యూ అంటే ఏదో ఒక లెటర్, ఆ వర్డ్లో ఫస్ట్ లెటర్ కానీ లాస్ట్ లెటర్ కానీ ఏదో ఒక లెటర్ ప్లేస్ వాల్యూ అనేది ఇవ్వచ్చు. లేదు అని అంటే డైరెక్ట్ ప్లేస్ వాల్యూ లేదు అని అంటే ఆపోజిట్ లెటర్ ప్లేస్ వాల్యూ అన్న ఇవ్వచ్చు. సో అది చెక్ చేయాలి. నెక్స్ట్ నంబర్ ఆఫ్ లెటర్స్ ఇన్ కేస్ అది ఇవ్వకపోతే కనుక ఆపోజిట్ లెటర్ ప్లేస్ వాల్యూస్. నెక్స్ట్ నంబర్ ఆఫ్ లెటర్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ నంబర్ ఆఫ్ లెటర్స్ ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 ఇలా ఇవ్వచ్చు. లేదు అని అంటే సమ్ ఆఫ్ ఎనీ 2 లెటర్ ప్లేస్ వాల్యూస్ అంటే వర్డ్లో ఏదో ఒక 2 లెటర్ ప్లేస్ వాల్యూస్ ఇవ్వచ్చు.
నెక్స్ట్ సింబల్. సో సింబల్ని ఎలా ఐడెంటిఫై చేయాలంటే స్టార్టింగ్ లెటర్ వొవెల్ అయితే ఒక సింబల్, లేదా స్టార్టింగ్ లెటర్ కాన్సనెంట్ అయితే ఒక సింబల్, లేదా నంబర్ ఆఫ్ లెటర్స్ ఈవెన్ అయితే ఒక సింబల్, సో నంబర్ ఆఫ్ లెటర్స్ ఆడ్ అయితే ఒక సింబల్. సో ఇవి మనకి గుర్తుంటే సో ఈ క్వశ్చన్స్ ఆన్సర్ చేయొచ్చు. సో ఫస్ట్ సో మనకి ఏమి ఇచ్చాడు అనేది చెక్ చేద్దాం ఫస్ట్. సో ఈ క్వశ్చన్ చూసినట్లయితే ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ ద పొటెన్షియల్ ఆఫ్ స్పేస్. సో మనకి కొన్ని కోడ్స్ ఇచ్చాడు. సో మనం ఎప్పుడు కూడా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని కోడ్స్ని అంటే వర్డ్ని బట్టి కోడ్ కాకుండా కోడ్స్ని బట్టి వర్డ్స్ని ఫైండ్ అవుట్ చేద్దాం. అలా చేయడం వల్ల ఏంటంటే మనం ఈజీగా ఆన్సర్స్ చేయగలం. సో మీరు ఒకటి బాగా ఐడెంటిఫై చేయాలి, ఎలిమినేషన్ కోడింగ్ ఇచ్చారా లేదా ఎగ్జాక్ట్ కోడింగ్ ఇచ్చారు. ఎలిమినేషన్ కోడింగ్ అంటే ఖచ్చితంగా మీకు ఇచ్చిన స్టేట్మెంట్స్లో ఏదో ఒక కామన్ వర్డ్ అంటే ఒక వర్డ్ అనేది మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది, కానీ ఎగ్జాక్ట్ కోడింగ్లో అసలు రిపీట్ అవ్వదు. అది మనకి డిఫరెన్స్ వాటి రెండింటికి. ఓకేనా. సో ఇప్పుడు ఫస్ట్ మనకి ఈ పొటెన్షియల్ ఆఫ్ స్పేస్ అంటే ఈ స్టేట్మెంట్లో ఉన్న వర్డ్స్కి కోడ్స్ ఇచ్చాడు కదా, ఫస్ట్ ఆ కోడ్స్ తీసుకుందాం. ఏమి ఇచ్చారు మనకి Z16 @ ఇచ్చారు. సో నెక్స్ట్ అలాగే X19 @ ఇచ్చారు. సో నెక్స్ట్ అలాగే L15 హ్యాష్ట్యాగ్ ఇచ్చారు. సో నెక్స్ట్ S20 @ ఇచ్చారు. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనం సో వర్డ్స్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఇందులో ఏదో ఒక వర్డ్కి ఈ కోడ్ అనేది కోడ్ అవుతుంది. సో ఫస్ట్ మనం అది ఐడెంటిఫై చేయాలి. సో ఐడెంటిఫై చేయాలంటే మనకి ఈ లెటర్ అనేది ఎలా వచ్చింది, నంబర్ ఎలా వచ్చింది, సింబల్ ఎలా వచ్చింది. సో ఆల్రెడీ నేను చెప్పున్నాను, ఒక లెటర్ వచ్చింది. ఇప్పుడు మనకి ఏదో ఒక వర్డ్కి కదా ఈ లెటర్ కోడ్ వచ్చింది అంటే ఏమై ఉండాలని చెప్పాను. లెటర్ వస్తే కనుక డైరెక్ట్ లెటర్ అయినా ఉండాలి లేదా ఆపోజిట్ లెటర్ అయినా ఉండాలి అని చెప్పి. ఇప్పుడు జెడ్ అనేది ఈ పొటెన్షియల్ ఆఫ్ స్పేస్ ఈ వర్డ్స్లో ఎక్కడా కూడా లేదు కదా. సో నెక్స్ట్ ఏమని అనుకో, జెడ్ ఆపోజిట్ లెటర్ చెక్ చేద్దాం. ఏ లెటర్కి ఆపోజిట్ లెటర్ అవుతుంది జెడ్? ఏకి కదా. సో ఏ అనేది చెక్ చేస్తే ఏ వర్డ్స్లో ఉందో చెక్ చేద్దాం. ఏ వర్డ్స్లో ఉంది? పొటెన్షియల్లో ఉంది, అలాగే స్పేస్లో కూడా ఉంది. సో ఇక్కడ అంటే ఇక్కడ థర్డ్ లెటర్ అవుతుంది, ఇక్కడ లాస్ట్ నుంచి సెకండ్ లెటర్. నెక్స్ట్ ఎక్స్. సో ఎక్స్ అనేది మనకి ఇప్పుడు డైరెక్ట్ లెటర్స్ అవ్వట్లేదు, ఏం చెక్ చేస్తున్నాం మనం? ఆపోజిట్ లెటర్. సో ఎక్స్కి ఆపోజిట్ లెటర్ ఏంటి? సి. సో సి అనేది ఎక్కడుందో చెక్ చేద్దాం. సో సి అనేది ఎక్కడుంది? సో ఇక్కడ స్పేస్లో సెకండ్ లెటరేనా? సో అంటే స్పేస్లో సెకండ్ లెటర్. ఇప్పుడు మనం ఒక వర్డ్లో అంటే ఇప్పుడు లెటర్ని ఒక వర్డ్లో ఏ పొజిషన్ అయితే తీసుకున్నామో రిమైనింగ్ అన్ని వర్డ్స్లో కూడా అదే పొజిషన్ ఉండాలి. అంటే ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏ అనేది థర్డ్ పొజిషన్ స్పేస్లో తీసుకున్నాం అని అనుకోండి. స్పేస్లో తీసుకుంటే ఏ అనేది ఎన్నో పొజిషన్? లాస్ట్ నుంచి థర్డ్ పొజిషన్. అంటే అప్పుడు సి కూడా లాస్ట్ నుంచి థర్డ్ పొజిషనే ఉండాలి, కానీ సి లాస్ట్ నుంచి థర్డ్ పొజిషన్ లేదు కదా. అంటే ఇప్పుడు ఏని మనం థర్డ్ పొజిషన్గా కాకుండా సెకండ్ పొజిషన్గా కూడా తీసుకోవచ్చు కదా. అంటే ఇప్పుడు పొటెన్షియల్లో చూస్తే కనుక జెడ్కి ఆపోజిట్ లెటర్ ఏ, లాస్ట్ నుంచి సెకండ్ లెటర్. అలాగే స్పేస్లో లాస్ట్ నుంచి సెకండ్ లెటర్ సి ఆపోజిట్ లెటర్ ఎక్స్. నెక్స్ట్ ఈ రెండు వాటికి కూడా సెట్ అవుతుందో లేదో చూద్దాం. ఎల్ ఆపోజిట్ లెటర్ ఏంటి? ఓ. సో ఓ ఎలా ఉండాలి? లాస్ట్ నుంచి సెకండ్ లెటర్గా ఉండాలి ఒక వర్డ్లో. సో ఒక వర్డ్లో లాస్ట్ ఈ ఆఫ్ అనేది తీసుకుంటే లాస్ట్ నుంచి సెకండ్ లెటరే కదా ఓ. నెక్స్ట్ ఎస్ అనేది ఏమవ్వాలి? ఎస్కి ఆపోజిట్ లెటర్ హెచ్. అది ఏమై ఉండాలి ఒక వర్డ్లో? లాస్ట్ నుంచి సెకండ్ లెటర్. లాస్ట్ నుంచి సెకండ్ లెటర్ అవుతుందా? అవ్వట్లేదు. అంటే మనకి ఇప్పుడు ఆ లెటర్ కోడ్ని ఎలా తీసుకోవాలి? సో లెటర్ కోడ్ని ఎలా తీసుకోవచ్చు అని అంటే సో ఆపోజిట్ లెటర్ ఆఫ్ సెకండ్ లాస్ట్ లెటర్. సో ప్రతి వర్డ్లో కూడా లాస్ట్ నుంచి సెకండ్ లెటర్ ఆపోజిట్ లెటర్ అనుకోవచ్చు ఇచ్చిన లెటర్ అనేది. సో అంటే
ఆపోజిట్ లెటర్ ఆఫ్ సెకండ్ లాస్ట్ లెటర్ ఆఫ్ ద వర్డ్. సెకండ్ లాస్ట్ లెటర్ ఆఫ్ ద వర్డ్. సో ఆపోజిట్ లెటర్ ఆఫ్ సెకండ్ లాస్ట్ లెటర్ ఆఫ్ ద వర్డ్ అంటే దీన్ని బట్టి ఇప్పుడు Z16 అనే దానికి ఏంటి పొటెన్షియల్. ఎందుకు పొటెన్షియల్ అనేది మనం ఐడెంటిఫై చేసామంటే లాస్ట్ సెకండ్ లెటర్ ఏ కోడ్ ఏంటి జెడ్ కాబట్టి సో జెడ్ ఉండదు ఇక్కడ ఉంది. అంటే ఇప్పుడు మనకి పొటెన్షియల్, సో పొటెన్షియల్ కి కోడ్ ఏమవుతుంది Z16 ఎందుకంటే సో మనకి లెటర్ కోడ్ ఏమని అనుకున్నాం, ఈ లెటర్ కోడ్ అనేది ఏంటి లాస్ట్ నుంచి సెకండ్ లెటర్ ఆపోజిట్ లెటర్. సో నెక్స్ట్ అలాగే X19 కి ఏంటనంటే స్పేస్. సో స్పేస్ అనేది ఎందుకు తీసుకున్నామనంటే మనకి లెటర్, ఈ లెటర్ అనేది ఎలా రావాలి ఒక వర్డ్ లో లాస్ట్ నుంచి సెకండ్ లెటర్ ఆపోజిట్ లెటర్. సో సి ఆపోజిట్ లెటర్ ఏంటి ఎక్స్ కదా. సో నెక్స్ట్ L15 #కి ఆఫ్. సో ఆఫ్ అనేది ఎందుకు తీసుకున్నామంటే ఈ లెటర్ కోడ్ అనేది ఎలా వచ్చి ఉండాలి సో ఒక వర్డ్ లో లాస్ట్ నుంచి సెకండ్ లెటర్ యొక్క ఆపోజిట్ లెటర్. సో నెక్స్ట్ S20 కి ద. సో ఇది లాస్ట్ నుంచి సెకండ్ లెటర్ హెచ్ కాబట్టి హెచ్ కి ఆపోజిట్ లెటర్ ఎస్. ఓకే, సో ఇప్పుడు మనం లెటర్ ని బట్టి వర్డ్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో కానీ మనకి రిమైనింగ్ నంబర్ ఎలా వచ్చింది సింబల్ ఎలా వచ్చిందో కూడా తెలియాలి. ఎందుకంటే మన క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలంటే ఖచ్చితంగా ఎవ్రీ సింబల్ ఎలా వచ్చిందో తెలియాలి, ఎవ్రీ నంబర్ ఎలా వచ్చిందో తెలియాలి, ఎవ్రీ లెటర్ ఎలా వచ్చిందో కూడా తెలియాలి. సో ఇప్పుడు ఈ నంబర్స్ అనేవి ఎలా వచ్చినాయో చెక్ చేద్దాం. సో ఇప్పుడు దీన్ని బట్టి అయితే నేను నంబర్స్ ఏం చెప్పాను డైరెక్ట్ ప్లేస్ వాల్యూస్ ఉండాలి అని చెప్పాను. సో డైరెక్ట్ ప్లేస్ వాల్యూస్ చెక్ చేస్తే గనక సో 16 అంటే పీ కదా, అంటే పీ ఫస్ట్ లెటర్ ప్లేస్ వాల్యూ అనుకుందాం. సో ఇక్కడ కూడా 19 ఎస్ ఫస్ట్ లెటర్ ప్లేస్ వాల్యూ, 15 ఫస్ట్ లెటర్ ఓ ప్లేస్ వాల్యూ, 20 ఫస్ట్ లెటర్. అంటే ఏమని తీసుకోవచ్చు నంబర్ కోడ్. సో నంబర్ కోడ్ ఏమని అనుకోవచ్చు ఫస్ట్ లెటర్ ప్లేస్ వాల్యూ. అంటే ఒక వర్డ్ లో ఫస్ట్ లెటర్ ప్లేస్ వాల్యూని మనం నంబర్ కోడ్ గా తీసుకున్నాం. సో లెటర్ ఎలా వచ్చిందనంటే లాస్ట్ నుంచి సెకండ్ లెటర్ ఆపోజిట్ లెటర్ ని కోడ్ గా తీసుకున్నాడు ఫస్ట్. నెక్స్ట్ నంబర్ ని ఎలా తీసుకున్నాడు అంటే ఫస్ట్ లెటర్ కోడ్ గా తీసుకున్నాడు. నెక్స్ట్ ఇంకా మనం సింబల్ తెలియాలి. సో ఇక్కడ సింబల్ చేస్తే 3 కనిపిస్తున్నాయి మనకి. సో ఈ ఉన్న వర్డ్స్ చూస్తే పొటెన్షియల్ స్పేస్ ద. సో ఇవి మొత్తం ఈ మూడు కూడా మనకి కాన్సనెంట్స్ తో స్టార్ట్ అయి ఉన్నాయి చూడండి. హ్యాష్ ఉన్న దానికి ఒక్కదానికే ఓవెల్ తో స్టార్ట్ అయ్యింది. అంటే ఇంకా మనం ఏమని అనుకోవచ్చు సింబల్ కోడ్ వర్డ్ స్టార్ట్స్ విత్ కాన్సనెంట్. సో వర్డ్ అనేది కాన్సనెంట్ తో స్టార్ట్ అయితే కనుక దానికి కోడ్ ఏం తీసుకున్నాడు @ తీసుకున్నారు. అలాగే వర్డ్ స్టార్ట్స్ విత్ వోవెల్. సో వోవెల్ తో స్టార్ట్ అయితే కనుక హ్యాష్ తీసుకున్నారు. సో ఇది మనకి కోడ్ అవుతుంది. సో రిమైనింగ్ అన్ని కూడా మనం అలాగే చెక్ చేయాలి. ఇన్ కేస్ డౌన్ గ్రేడ్ కి మనం అంటే ఈ డౌన్ గ్రేడ్ కి మనం కోడ్ ఫైండ్ అవుట్ చేయాలి అని అనుకుంటున్నాం అని అనుకోండి. సో డౌన్ గ్రేడ్ సో మనకి ఫస్ట్ లెటర్ కదా, ఈ లెటర్ని ఎలా తీసుకున్నాం మనం లాస్ట్ నుంచి సెకండ్ లెటర్ ఆపోజిట్ లెటర్. లాస్ట్ నుంచి సెకండ్ లెటర్ అంటే డి కదా, డి ఆపోజిట్ లెటర్ ఏంటి W. నెక్స్ట్ నంబర్ ఎలా తీసుకున్నాం ఫస్ట్ లెటర్ ప్లేస్ వాల్యూ. సో ఫస్ట్ లెటర్ అంటే డి కాబట్టి 4. సో నెక్స్ట్ సింబల్ ఎలా తీసుకున్నాం వర్డ్ స్టార్ట్స్ విత్ కాన్సనెంట్ @ వర్డ్ స్టార్ట్స్ విత్ ఓవెల్ హ్యాష్. సో మనకి దేంతో స్టార్ట్ అవుతుంది ఇక్కడ డి అనేది కాన్సనెంట్ కాబట్టి కాన్సనెంట్ తో స్టార్ట్ అయితే @ అంటే W4 అనేది డౌన్ గ్రేడ్ అవుతుంది. ఇన్ కేస్ యాంప్లిఫికేషన్ కి కోడ్ ఫైండ్ అవుట్ చేయాలి అని అనుకోండి. సో ఏంటి యాంప్లిఫికేషన్. సో యాంప్లిఫికేషన్ కి కోడ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ లెటర్ అనేది ఎలా తీసుకోవాలి లాస్ట్ నుంచి సెకండ్ లెటర్ ఆపోజిట్ లెటర్. లాస్ట్ నుంచి సెకండ్ లెటర్ అంటే ఓ ఆపోజిట్ లెటర్ ఎల్. సో నెక్స్ట్ నంబర్ ఎలా తీసుకోవాలి స్టార్టింగ్ లెటర్ ప్లేస్ వాల్యూ. సో స్టార్టింగ్ లెటర్ ఏ కాబట్టి ఏ అంటే 1. సో మనకి ఓవెల్ తో ఏ అనేది అదే ఓవెల్ అనేది వర్డ్ అనేది ఓవెల్ తో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఓవెల్ తో స్టార్ట్ అయితే కనుక హ్యాష్ L1 హ్యాష్ అనేది ఆన్సర్. సో ఇలా మనం వర్డ్స్ ని ఫైండ్ అవుట్ చేసి ఇప్పుడు మనకి క్వశ్చన్ ఏం అడిగారో చూడండి. సో మనకి క్వశ్చన్ ఏం అడుగుతున్నారు
వాట్ ఈస్ ద కోడ్ ఫర్ ద వర్డ్ స్టిమ్యులేషన్ ఇన్ ద గివెన్ కోడ్ లాంగ్వేజ్. మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? స్టిమ్యులేషన్. సో ఇప్పుడు స్టిమ్యులేషన్ అనేది మనకి ఇచ్చిన వర్డ్లో ఎక్కడా లేదు. సో మనం దాని గురించి ప్రతి లెటర్కి, వర్డ్కి, అలాగే నంబర్కి కోడ్ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో ఇప్పుడు చూస్తే, సో ఇక్కడ మనకి ఏదైతే కోడ్స్తో ఇచ్చున్నాడో అదే కోడ్ని ఫైండ్ అవుట్ చేయాలి. అంటే మనకి ఇప్పుడు ఈ కోడ్స్ని బేస్ చేసుకుని స్టిమ్యులేషన్కి కోడ్. సో ఫస్ట్ లెటర్ కదా మనకి కావాల్సింది, లెటర్ కావాలి కాబట్టి లెటర్ కోడ్ ఏంటి? ఆపోజిట్ లెటర్ ఆఫ్ సెకండ్ లాస్ట్ లెటర్ ఆఫ్ ద వర్డ్. లాస్ట్ అండ్ సెకండ్ లెటర్ ఏంటి? ఓ కదా. సో ఓ ఆపోజిట్ లెటర్ ఏంటి? ఎల్. నెక్స్ట్ నంబర్ అనేది నంబర్ కోడ్, ఫస్ట్ లెటర్ ప్లేస్ వాల్యూ. సో ఫస్ట్ లెటర్ ఏంటి? ఎస్ కదా. సో ఎస్ ప్లేస్ వాల్యూ 90. నెక్స్ట్ సింబల్. సో కాన్సనెంట్ తో స్టార్ట్ అయితే కనుక వర్డ్ @ వొవెల్ తో స్టార్ట్ అయితే హ్యాష్ ట్యాగ్. ఎస్ అనేది కాన్సనెంట్ కాబట్టి, సో కాన్సనెంట్ తో స్టార్ట్ అయింది కాబట్టి L19 @ సో L19 @ అనేది ఆప్షన్ సి లో ఉంది కాబట్టి, సో వీ కెన్ గో విత్ ఆప్షన్ సి. నెక్స్ట్ 71. సో సేమ్ ఇది కూడా మనకి సేమ్ ఆల్రెడీ మనం చేసుకున్నాం కదా. సో దాన్ని బేస్ చేసుకుని, సో వాట్ ఈస్ ద కోడ్ ఫర్ ద వర్డ్ డైలీ ఎక్సర్సైజ్ ఇన్ ద గివెన్ కోడ్ లాంగ్వేజ్. సో డైలీ ఎక్సర్సైజ్కి అడుగున్నారు. సో మనకి లెటర్ కోడ్ ఏమని చెప్పుకున్నాం? లాస్ట్ నుంచి సెకండ్ లెటర్. సో ఇదొక వర్డ్, సో 2 వర్డ్స్ అనమాట. సో ఇప్పుడు లాస్ట్ నుంచి సెకండ్ లెటర్ ఏంటి? ఎల్ కదా. సో ఎల్కి ఆపోజిట్ లెటర్ ఏంటి? ఓ. నెక్స్ట్ నంబర్కి ఫస్ట్ లెటర్ ప్లేస్ వాల్యూ. సో ఫస్ట్ డి కాబట్టి 4. సో కాన్సనెంట్ తో స్టార్ట్ అయితే, వర్డ్ కాన్సనెంట్ తో స్టార్ట్ అయితే O4 @ నెక్స్ట్ ఎక్సర్సైజ్. లాస్ట్ అండ్ సెకండ్ లెటర్ ఎస్ కదా. సో ఎస్ అంటే ఆపోజిట్ లెటర్ హెచ్. సో నెక్స్ట్ ఫస్ట్ లెటర్ ప్లేస్ వాల్యూ E5 కాబట్టి 5. సో నెక్స్ట్ ఈతో వొవెల్ తో స్టార్ట్ అయింది కాబట్టి హ్యాష్ ట్యాగ్. సో ఇది ఆన్సర్ అయింది. O4 @ సో O4 @ H5 హ్యాష్ ట్యాగ్. సో ఇక్కడ చూస్తే O4 @ H5 హ్యాష్ ట్యాగ్ ఉంది కాబట్టి, సో వీ కెన్ గో విత్ ఆప్షన్ డి. నెక్స్ట్, సో సేమ్ క్వశ్చన్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్ కుడ్ బి కోడెడ్ యాజ్ N5 హ్యాష్ ట్యాగ్. సో మనకి N5 హ్యాష్ ట్యాగ్ కి ఏమి కోడ్ అవ్వచ్చు అని చెప్తున్నారు. సో మనకి లెటర్ ఎలా వచ్చిందని అనుకున్నాం? లాస్ట్ నుంచి సెకండ్ లెటర్ ఆపోజిట్ లెటర్. అంటే లాస్ట్ నుంచి సెకండ్ లెటర్ ఆపోజిట్ అంటే N ఆపోజిట్ ఏమవ్వాలి? M. సో లాస్ట్ నుంచి సెకండ్ లెటర్ M వచ్చేది ఏ ఆప్షన్ లో ఉందో చెక్ చేద్దాం. సో క్రౌన్ కి లేదు, సో అలాగే సీజర్స్ లేదు. ఎకానమిస్ట్ కి లాస్ట్ నుంచి సెకండ్ లెటర్ M కాదు, ఇంకే ఎకానమీకి మాత్రమే ఉంది కాబట్టి ఇంక డైరెక్ట్ గా, సో వీ కెన్ గో విత్ ఆప్షన్ డి. నెక్స్ట్, సో దీనికి కూడా సేమ్ క్వశ్చన్, సేమ్ స్టేట్మెంట్స్ కి క్వశ్చన్ అడుగుతున్నారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ కుడ్ బి కోడెడ్ యాజ్ V19 @ సో మనకి V19 @ అడుగుతున్నారు. సో ఈ లెటర్ అనేది ఎలా వచ్చింది మనకి? సెకండ్ లాస్ట్ లెటర్, ఆపోజిట్ లెటర్ ఆఫ్ సెకండ్ లాస్ట్ లెటర్. సో లాస్ట్ నుంచి సెకండ్ లెటర్ ఆపోజిట్ అవ్వాలి కాబట్టి వి ఆపోజిట్ అంటే ఏమవుతుంది మనకి? ఈ కదా. సో అంటే లాస్ట్ నుంచి సెకండ్ లెటర్ ఈ ఉన్నది ఎక్కడుందో చెక్ చేద్దాం. సో సాల్టీలో లేదు, సో ఇందులో ఛాన్స్ ఉంది, సో షేర్లో లేదు. సో అంటే ఇంకేమవుతుంది? ఓన్లీ ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద కోడ్ ఫర్ ద వర్డ్ పారాగ్రాఫ్ ఇన్ ద గివెన్ కోడ్ లాంగ్వేజ్. సో పారాగ్రాఫ్ కి అడుగుతున్నారు చూడండి. సో పారాగ్రాఫ్, సో ఫస్ట్ మనం లెటర్ ని కదా ఫైండ్ అవుట్ చేయాలి. సో లెటర్ ని ఫైండ్ అవుట్ చేయాలంటే లెటర్ ఎలా వస్తుంది? సెకండ్ లాస్ట్ లెటర్ ఆపోజిట్ లెటర్ కదా. సో లాస్ట్ నుంచి సెకండ్ లెటర్ ఏంటి? పి ఆపోజిట్ కే. సో నెక్స్ట్ నెంబర్ ఏమై ఉండాలి? ఫస్ట్ లెటర్ ప్లేస్ వాల్యూ. సో ఫస్ట్ లెటర్ ఏంటి? పి కదా. సో పి ఫస్ట్ లెటర్ కాబట్టి P16. సో నెక్స్ట్ స్టార్ట్స్ విత్ కాన్సనెంట్ అయితే @ సో మనకి P కాన్సనెంట్ కాబట్టి K16 @ K16 @ అనేది ఆప్షన్ సి లో ఉంది కాబట్టి వీ కెన్ గో విత్ ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ ఫెయిరీ టేల్ డిఫర్ రియాలిటీ. సో అలాగే అరౌండ్ పోయం ఫ్లవర్ ఫ్లై డిలైట్ పోయెట్రిక్ క్యూట్ ఆబ్జెక్ట్. సో మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అన్ని కూడా డిఫరెంట్ వర్డ్స్ ఇచ్చున్నాడు కదా. సో డిఫరెంట్ వర్డ్స్ ఇచ్చున్నప్పుడు మనకి ఖచ్చితంగా అది ఏమని ఐడెంటిఫై చేయాలి? ఎగ్జాక్ట్ కోడింగ్ అనేది ఐడెంటిఫై చేయాలి. సో ఇప్పుడు ఆ కోడ్స్ అనేది ఎలా వచ్చిన్నాయో మనమే ఫైండ్ అవుట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఫస్ట్ స్టేట్మెంట్ కి చూస్తే ఫెయిరీ అనే ఒక వర్డ్, నెక్స్ట్ అలాగే టేల్, నెక్స్ట్ డిఫర్, నెక్స్ట్ రియాలిటీ. సో వీటికి ఫస్ట్ మనం కోడ్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో మనకి కోడ్స్ ఏమి ఇచ్చున్నాడు? Z5 S6
Z7 F4. సో లెటర్ని చెక్ చేస్తే కనుక మనకి డైరెక్ట్ లెటర్స్ ఏం లేవు, జెడ్ అనేది ఎక్కడా లేదు, అలాగని ఎస్ అనేది ఎక్కడ లేదు, ఎఫ్ ఉంది. సో రిమైనింగ్ లేవు కాబట్టి పక్కన పెడదాం. నెక్స్ట్ ఆపోజిట్ లెటర్స్ చెక్ చేస్తే కనుక సో ఎస్కి ఆపోజిట్ లెటర్ నార్మల్గా దీనికి చూస్తున్నట్లయితే ఎస్కి ఆపోజిట్ లెటర్ హెచ్ అయి ఉండాలి, హెచ్ కూడా లేదు కదా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే జెడ్. సో మనకి ఇక్కడ 2 వర్డ్స్ అనేవి వైతో ఎండ్ అవుతున్నాయి చూడండి. సో 2 జెడ్ 2 లెటర్స్ జెడ్స్ ఇచ్చున్నాడు అంటే ఏమని అనుకోవచ్చు, లాస్ట్ లెటర్ వర్డ్లో లాస్ట్ లెటర్ +1 అనుకోవచ్చు, అంటే వై తర్వాతనే కదా జెడ్. సో అంటే నెక్స్ట్ ఈ అంటే +1 అంటే ఏమవుతుంది ఎఫ్ కదా. సో అలాగే R+1 అంటే ఎస్ అంటే సెట్ అవుతుంది. అంటే ఇప్పుడు మనకి టేల్కి ఏమవ్వాలి, లాస్ట్ లెటర్ కాబట్టి E+1 F4 అవుతుంది. సో నెక్స్ట్ డిఫర్ ఆర్ కాబట్టి లాస్ట్ లెటర్ R+1 అని అంటే కనుక S6. ఇప్పుడు మనకి ఇవి రెండు వైతో ఎండ్ అవుతున్నాయి కాబట్టి జెడ్ వస్తాయి. నంబర్ని మనం ఐడెంటిఫై చేయాలి. సో ఇక్కడ F4 వచ్చింది కదా టేల్కి. సో టేల్లో 4 అనేది ఎలా తీసుకోవచ్చు, నంబర్ ఆఫ్ లెటర్స్ 4 ఉన్నాయి. అలాగే డిఫర్లో 1 2 3 4 5 6 నంబర్ ఆఫ్ లెటర్స్ 6 ఉన్నాయి. అంటే నంబర్ ఆఫ్ లెటర్స్ని బేస్ చేసుకుని ఇచ్చారని అనుకోవచ్చా. సో అంటే ఇందులో ఎన్ని ఉన్నాయి, 5 ఉన్నాయి కాబట్టి Z5. సో ఇందులో చెక్ చేసుకున్నట్లయితే 7. సో అంటే మనం దీన్ని లెటర్ని ఎలా తీసుకోవచ్చు, లెటర్ కోడ్. సో లెటర్ కోడ్ ఏంటంటే కనుక లాస్ట్ లెటర్ +1 నంబర్ ఏమవుతుంది, నంబర్ కోడ్ నంబర్ ఆఫ్ లెటర్స్ అంటే మనకి వర్డ్లో ఉన్న నంబర్ ఆఫ్ లెటర్స్. సో నంబర్ ఆఫ్ లెటర్స్ ఆఫ్ ఏ వర్డ్, నంబర్ ఆఫ్ లెటర్స్ ఆఫ్ ఏ వర్డ్ అవుతుంది. సో నెక్స్ట్ రిమైనింగ్ వాటికి కూడా ఫర్ సపోజ్ మీరు అరౌండ్కి అంటే అరౌండ్ అనే దానికి కోడ్ ఫైండ్ అవుట్ చేయాలంటే సో లెటర్ అనేది ఎలా వచ్చింది, లాస్ట్ లెటర్ +1 కదా, అంటే D+1 అంటే ఏమవుతుంది ఈ. నెక్స్ట్ నంబర్ ఎలా వచ్చి ఉండాలి, నంబర్ ఆఫ్ లెటర్స్ 1 2 3 4 5 6 అంటే E6 అనేది ఆన్సర్ అవుతుంది. ఇన్ కేస్ పోయట్రీకి, సో పోయట్రీకి ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే సో లెటర్ అనేది ఎలా వచ్చింది, లాస్ట్ లెటర్ +1 కదా. సో లాస్ట్ లెటర్ అంటే Y+1 అంటే Z. సో నెక్స్ట్ నెంబర్ ఆఫ్ లెటర్స్ 1 2 3 4 5 6. సో Z6 అనేది ఆన్సర్. సో ఇలా మనం క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. సో మనకి ఇక్కడ అడుగుతున్న క్వశ్చన్ ఏంటో చూద్దాం. వాట్ ఈస్ ద కోడ్ ఫర్ అమేజింగ్ ఇన్ ద గివెన్ కోడ్ లాంగ్వేజ్. సో అమేజింగ్ కి కోడ్. సో అంటే మనకి ఇప్పుడు లెటర్ అనేది ఎలా వచ్చింది, లాస్ట్ లెటర్ +1 అంటే G+1 అంటే కనుక ఏమవుతుంది హెచ్. నెక్స్ట్ నంబర్ ఆఫ్ లెటర్స్ సో 1 2 3 4 5 6 7. సో H7. సో H7 అనేది మనకు ఆప్షన్ D లో కనిపిస్తుంది కాబట్టి సో వీ కెన్ గో విత్ ఆప్షన్ D. నెక్స్ట్ సో వాట్ ఈస్ ద కోడ్ ఫర్ ద వర్డ్ బ్యూటీ థాట్. సో బ్యూటీ థాట్ కడుగున్నారు. సో ఇక్కడ లాస్ట్ లెటర్ Y కాబట్టి Y+1 అంటే Z. సో నంబర్ ఆఫ్ లెటర్స్ 1 2 3 4 5 6. సో Z6. నెక్స్ట్ ఇక్కడ థాట్లో లాస్ట్ లెటర్ T కాబట్టి T+1 అంటే U. నెక్స్ట్ నంబర్ ఆఫ్ లెటర్స్ 1 2 3 4 5 6 7. సో U7 అంటే Z6 U7. సో Z6 U7 అనేది ఆప్షన్ D లో ఉంది కాబట్టి సో వీ కెన్ గో విత్ ఆప్షన్ D. నెక్స్ట్ ద కోడ్ ఫర్ ద వర్డ్స్ అల్టిమేట్ హ్యాపీనెస్ బ్లాంక్. ఇది బ్లాంక్ అండి, హ్యాపీనెస్ తర్వాతన ఈజ్ కోడెడ్ యాజ్ F8 T9 M4 ఇన్ ద కోడ్ లాంగ్వేజ్. దెన్ వాట్ విల్ బి ద మిస్సింగ్ వర్డ్. సో అక్కడ మనకి 3 కోడ్స్ ఇచ్చున్నాడంటే 3 వర్డ్స్ ఉండాలి, కానీ 2 వర్డ్సే ఉన్నాయి, ఒకటి మిస్ అయి ఉన్నది. ఆ మిస్ అయి ఉన్నదాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ అనేది లాస్ట్ లెటర్ కాబట్టి E+1 అంటే F. సో F8 అవుతుంది. ఇక్కడ S అనేది లాస్ట్ ఉంది కాబట్టి T+9. సో ఇంకా లాస్ట్ మనకి ఏముంది, M4 కదా మిగిలిపోయింది. సో M4 మిగిలిపోయిందంటే లాస్ట్ లెటర్ ఏమై ఉండాలి, ఏదో ఒక లెటర్ +1 అంటే ఏదో ఒక లెటర్ +1 ఏమై ఉండాలి, M అయి ఉండాలి. సో M అవ్వాలంటే ఖచ్చితంగా లాస్ట్ లెటర్ ఏముండాలి, L ఉండాలి. సో మనకి L ఉండే వర్డ్ ఓన్లీ 2 వర్డ్స్ ఉన్నాయి, సోల్ ఉంది అలాగే గోల్ ఉంది. సో నెక్స్ట్ మనకి నంబర్ ఏమై ఉండాలి, నంబర్ ఆఫ్ లెటర్స్ కదా. సో నంబర్ ఆఫ్ లెటర్స్ 1 2 3 4 ఇక్కడ ఉన్నాయి, 1 2 3 4 ఇక్కడ ఉన్నాయి, అంటే ఏ అవ్వచ్చు లేదా డి అవ్వచ్చు కాబట్టి సో వీ కెన్ గో విత్ ఆప్షన్ E. సో బోత్ A అండ్ D. నెక్స్ట్ వాట్ ఈస్ ద కోడ్ ఫర్ టుమారో ఇన్ ద గివెన్
కోడ్ లాంగ్వేజ్. సో టుమారోకి కోడ్ అడుగుతున్నారు. సో లాస్ట్ ఏం చేయాలి, లాస్ట్ లెటర్ +1, W+1 అని అంటే X. సో నంబర్ ఆఫ్ లెటర్స్ 1 2 3 4 5 6 7 8. సో అంటే X8. సో X8 అనేది ఆప్షన్ సిలో ఉంది కాబట్టి సో వీ కెన్ గో విత్ ఆప్షన్ సి. నెక్స్ట్, ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ బిజినెస్ డిజైన్ డిజిటల్. సో అలాగే లగ్జరియస్ అమెజాన్ అడ్వెంచర్స్ అనౌన్స్మెంట్ డౌన్లోడ్ కంట్రిబ్యూట్. సో వీటికి కొన్ని కోడ్స్ ఇచ్చున్నాడు. సో మనకి సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక సో ఫస్ట్ మనకి ఓన్లీ కోడ్స్ చూస్తే నంబర్ అలాగే లెటర్ ఇచ్చున్నాడు కాబట్టి చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో మనకి ఫస్ట్ దాంట్లో ఏ వర్డ్స్ ఇచ్చున్నాడో చూద్దాం. ఏమి ఇచ్చున్నారు, బిజినెస్. సో బిజినెస్కి కోడ్ ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే డిజైన్, నెక్స్ట్ డిజిటల్. సో ఇక్కడ చూసినట్లయితే మనకి 10M 11R 12T. సో మనకి 10M 11R 12T ఇచ్చున్నాడు. సో ఫస్ట్ M అంటే మనం లెటర్స్ని చెక్ చేసుకున్నట్లయితే ఇక్కడ లెటర్స్ చూసినట్లయితే M ఇచ్చున్నాడు, R ఇచ్చున్నాడు, T. సో M అనేది మనకి ఇక్కడ అసలు ఎక్కడ కనిపించట్లేదు. పోనీ మనకి ఇక్కడ చూస్తే M ఆపోజిట్ లెటర్స్ ఏమైనా కనిపిస్తున్నాయేమో చెక్ చేద్దాం. M ఆపోజిట్ లెటర్ ఏంటి, N కదా. సో N అనేది చెక్ చేస్తే బిజినెస్లో లాస్ట్ నుంచి 4th లెటర్. సో ఇక్కడ డిజైన్లో చూస్తే కనుక లాస్ట్ నుంచి 3rd లెటర్. నెక్స్ట్ రిమైనింగ్ చెక్ చేద్దాం. R కదా. సో R అనే దానికి ఆపోజిట్ లెటర్ I. సో I అనేది చెక్ చేస్తే ఇక్కడ లాస్ట్ నుంచి 5th లెటర్, ఇక్కడ లాస్ట్ నుంచి 1 2 3 4 5. సో ఇక్కడ 5th లెటర్గా ఉంది. సో నెక్స్ట్ డిజిటల్లో చూస్తే లాస్ట్ నుంచి 4th లెటర్. నెక్స్ట్ T. సో T ఆపోజిట్ లెటర్ ఏంటి, G కదా. సో G అనేది ఎక్కడుంది, ఇక్కడ లాస్ట్ నుంచి 4th లెటర్ ఉంది, ఇక్కడ లాస్ట్ నుంచి 5th లెటర్. సో మనకి ఈ లెటర్స్ అనేవి కొంచెం కన్ఫ్యూజన్గా ఉన్నాయి, అంటే అన్ని వాటిలోనే ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ నంబర్స్ చెక్ చేద్దాం. సో 10 కదా. సో 10 అంటే డైరెక్ట్ ప్లేస్ వాల్యూ అయి ఉండాలి. డైరెక్ట్ ప్లేస్ వాల్యూ అంటే G లేదు. పోనీ ఆపోజిట్ లెటర్ Q లేదు. నెక్స్ట్ నంబర్ ఆఫ్ లెటర్స్ చెక్ చేద్దాం. సో నంబర్ ఆఫ్ లెటర్స్ చెక్ చేస్తే 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి. సో 8 ఉన్నాయి కాబట్టి 1 2 3 4 5 6 7 8. సో 8 అనేది కూడా మనకి సెట్ అవ్వట్లేదు. సో అలాగే 1 2 3 4 5 6 7 8 ఇది సెట్ అవ్వట్లేదు. 1 2 3 4 5 6 7 సెట్ అవ్వట్లేదు. సో ఇప్పుడు మనకి 8 నుంచి అంటే ఇక్కడ బిజినెస్లో నంబర్ ఆఫ్ లెటర్స్ 8 కదా. సో 8 నుంచి 10 రావాలంటే +2 యాడ్ చేయాలి. దానికి ఫస్ట్ లెటర్ +2 అని అనుకోవచ్చా. సో నెక్స్ట్ అలాగే డిజైన్లో 1 2 3 4 5 6 7 8. 8 నుంచి 11 రావాలంటే 8 ప్లస్ సో మనకి డిజైన్లో DESIGNED. సో మనకి 8 నుంచి 12 రావాలంటే +4. అలాగే డిజిటల్లో 1 2 3 4 5 6 7. 7 నుంచి 11 రావాలంటే +4. అంటే ఇప్పుడు మనం ఏమని అనుకోవచ్చు అంటే నంబర్ ఆఫ్ లెటర్స్ 1 2 3 4 5 6 7 కాబట్టి సో 7 ప్లస్ ఫస్ట్ లెటర్ ప్లేస్ వాల్యంటే 4 అంటే 11 అవుతుంది. అంటే 11 ఇంకా 11తో వచ్చేది 11R. నెక్స్ట్ ఇక్కడ నంబర్ ఆఫ్ లెటర్స్ 1 2 3 4 5 6 7 8. సో 8 ప్లస్ ఫస్ట్ లెటర్ ప్లేస్ వాల్యూ 4 కాబట్టి 8 + 4 అంటే 12. సో 12T. నెక్స్ట్ బిజినెస్ 1 2 3 4 5 6 7 8. 8 ప్లస్ ఫస్ట్ లెటర్ ప్లేస్ వాల్యూ 2 కాబట్టి 10M. సో అంటే ఇక్కడ మనకి నంబర్ కోడ్ అనేది ఎలా వచ్చిందని అనుకుందాం. నంబర్ కోడ్ ఏంటంటే కనుక సో నంబర్ ఆఫ్ లెటర్స్ ప్లస్ ఫస్ట్ లెటర్ ప్లేస్ వాల్యూ. ఫస్ట్ లెటర్ ప్లేస్ వాల్యూ. సో మనకి నంబర్ కోడ్ అనేది ఎలా వచ్చింది, నంబర్ ఆఫ్ లెటర్స్ ప్లస్ ఫస్ట్ లెటర్ ప్లేస్ వాల్యూ. సో నెక్స్ట్ లెటర్. సో లెటర్ చెక్ చేస్తే ఇంకా మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే N ఆపోజిట్, అలాగే T ఆపోజిట్ అంటే G. సో అలాగే R ఆపోజిట్ అంటే I. అంటే లాస్ట్ నుంచి 4th లెటర్స్ అనుకోవచ్చా. సో ఎవ్రీ వర్డ్లో కూడా లాస్ట్ నుంచి 4th లెటర్. సో అంటే లెటర్ కోడ్. సో లెటర్ కోడ్ అనేది ఎలా వచ్చిందంటే 4th లాస్ట్ లెటర్
అపోజిట్ లెటర్ అంటే అపోజిట్ లెటరా ఫస్ట్ ఫోర్త్ లాస్ట్ లెటర్. సో లెటర్ కోడ్ ఇది. సో ఇన్ కేస్ మనం అనౌన్స్మెంట్ అనే వర్డ్కి ఏమైనా ఫైండ్ అవుట్ చేయాలనుకోండి. సో అనౌన్స్మెంట్. సో దీనికి కోడ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ నంబర్ అనేది ఎలాగా, ఫస్ట్ నంబర్ ఆఫ్ లెటర్స్ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో 12 ప్లస్ సమ్ ఫస్ట్ లెటర్ ప్లేస్ 12 ప్లస్ 1 అంటే 13. నెక్స్ట్ లాస్ట్ నుంచి ఫోర్త్ లెటర్ ఆపోజిట్ అంటే ఎం ఆపోజిట్ ఎం. సో ఇలా మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో దీన్ని బేస్ చేసుకుని మనకి క్వశ్చన్స్ ఏమి ఇచ్చున్నారో చూద్దాం. సో క్వశ్చన్స్ చూస్తే కనుక వాట్ విల్ బి ద కోడ్ ఫర్ అథారిటీ చేంజెస్. సో ఇప్పుడు మనకి నంబర్ అనేది ఎలా వచ్చింది, నంబర్ ఆఫ్ లెటర్స్ ఫస్ట్ 1 2 3 4 5 6 7 8 9. సో 9 ఫస్ట్ లెటర్ ప్లేస్ వాల్యూ అంటే 10. సో నెక్స్ట్ ఏం చేయాలి, లాస్ట్ నుంచి ఫోర్త్ లెటర్ ఆపోజిట్. సో లాస్ట్ నుంచి ఫోర్త్ లెటర్ ఆపోజిట్ అంటే ఆర్ ఆపోజిట్ ఐ. సో 10i. నెక్స్ట్ చేంజెస్. సో చేంజెస్లో నెంబర్ ఆఫ్ లెటర్స్ 1 2 3 4 5 6 7. 7కి సి అంటే 3. సో 7 ప్లస్ 3 అంటే 10. సో నెక్స్ట్ లాస్ట్ నుంచి ఫోర్త్ లెటర్ అంటే ఎన్ అంటే ఆపోజిట్ ఎం. సో 10i 10m. సో 10i 10m అనేది ఆప్షన్ సిలో ఉంది. సో ఇది సి. సో సిలో ఉంది కాబట్టి సో వీ కెన్ గో విత్ ఆప్షన్ సి. నెక్స్ట్ సో వాట్ మే బి ద కోడ్ ఫర్ కౌన్సిల్. సో కౌన్సిల్కి అడుగుతున్నారు. సో మనం ఫస్ట్ నెంబర్ని ఏం చేయాలి, నంబర్ ఆఫ్ లెటర్స్ ప్లస్ ఫస్ట్ లెటర్ ప్లేస్ వాల్యూ. సో నంబర్ ఆఫ్ లెటర్స్ 1 2 3 4 5 6 7. సో 7 సి ప్లేస్ వాల్యూ 3 కాబట్టి 7 ప్లస్ 3 10. నెక్స్ట్ సో లెటర్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, లాస్ట్ నుంచి ఫోర్త్ లెటర్ అంటే ఎన్. సో ఎన్ అని అంటే కనుక ఎన్ ఆపోజిట్ లెటర్ ఎం. సో 10m. సో 10m అనేది ఆప్షన్ బిలో ఉంది కాబట్టి సో వీ కెన్ గో విత్ ఆప్షన్ బి. నెక్స్ట్ సో మనకి 22L 8K మేబీ ద కోడ్ ఫర్. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది 22L 8Kకి వర్డ్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ఇది ఈజీగా ఉంది కాబట్టి 8Kకి ఫైండ్ అవుట్ చేయాలి. ఈ నంబర్ అనేది ఎలా వచ్చి ఉండాలి, నంబర్ ఆఫ్ లెటర్స్ ప్లస్ ఫస్ట్ లెటర్ ప్లేస్ వాల్యూ. సో నంబర్ ఆఫ్ లెటర్స్ చెక్ చేస్తే కనుక ఇక్కడ మనకి సో 1 2 3 4 5 5 ప్లస్ 1 5 ప్లస్ 1 6 సెట్ అవ్వట్లా. నెక్స్ట్ 1 2 3 4 5 6 7 7 ప్లస్ 1 సెట్ అవ్వట్లా. పోనీ ఇక్కడ చూస్తే 1 2 3 4 5 6 6 ప్లస్ 2 సెట్ అవుతుంది. సో 6 ప్లస్ 2 సెట్ అవుతుంది కానీ ఇక్కడ 22 రావాలి కదా. సో నంబర్ ఆఫ్ లెటర్స్ ఇక్కడ 1 2 3 4 5 6 7 సెట్ అవ్వట్లేదు. సో 22 రావాలి అంటే ఖచ్చితంగా ఒక పెద్ద వర్డ్ ఉండాలి. సో పెద్ద వర్డ్ చెక్ చేద్దాం, ఇంటర్నేషనల్. సో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. 13 ప్లస్ 9 అంటే 22 అంటే ఇది అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ కూడా ఇంటర్నేషనల్ ఉంది కాబట్టి ఇది కూడా అయ్యే ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ ఏమవ్వాలి, లాస్ట్ నుంచి ఫోర్త్ లెటర్ ఓ సెట్ అవుతుంది. నెక్స్ట్ 8Kకి ఫైండ్ అవుట్ చేయాలి, ఎయిర్పోర్ట్కి అవుతుందా లేదా చెక్ చేద్దాం. సో 1 2 3 4 5 6 7 7 ప్లస్ 1 8 అవుతుంది. లాస్ట్ నుంచి ఫోర్త్ లెటర్ పి ఆపోజిట్ కే కాబట్టి సో మనకి 8K అవుతుంది. సో అంటే ఆప్షన్ సి అనేది ఆన్సర్ అవుతుంది. సో వీ కెన్ గో విత్ ఆప్షన్ సి. నెక్స్ట్ సో 11L26E. సో 11L26E దీనికి మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక సో మనకి 11L కావాలి కాబట్టి ఎల్ అంటే ఏం అవ్వాలి, లాస్ట్ నుంచి ఫోర్త్ లెటర్ ఆపోజిట్. లాస్ట్ నుంచి ఫోర్త్ లెటర్ అంటే ఓ అయి ఉండాలి. సో లాస్ట్ నుంచి ఫోర్త్ లెటర్ ఓ అనేది ఎక్కడ ఉందో చెక్ చేసుకుంటూ వద్దాం. సో కీప్ డిస్టెన్స్లో ఓ లేదు, బిసైడ్ టేబుల్లో లేదు, ఫైట్ డిబేట్లో లేదు, ఫోకస్ సాల్వింగ్. సో ఫోకస్లో చూస్తే కనుక లాస్ట్ నుంచి ఫోర్త్ లెటర్ ఎల్ ఉంది. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ లెటర్స్ 1 2 3 4 5 5 ప్లస్ 6 11. సో సెట్ అవుతుంది. అలాగే నెక్స్ట్ ఇక్కడ ఈ అంటే లాస్ట్ నుంచి ఫోర్త్ లెటర్ వి ఈ. సో అంటే ఇంక ఈ ఆప్షన్ ఓన్లీ. నెక్స్ట్ 1 2 3 4 5 6 7 7 ప్లస్ 19 అంటే 26 కాబట్టి సో మనకి ఆప్షన్ డి అనేది ఆన్సర్ అవుతుంది. సో వీ కెన్ గో విత్ ఆప్షన్ డి. నెక్స్ట్ సో ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ కంటిన్యూ వర్కింగ్ హార్డ్ ఆల్వేస్. సో అలాగే మిషన్ మేనేజ్మెంట్ ఎన్ష్యూర్డ్ దట్ జడ్జ్మెంట్ వాజ్ రిజర్వ్డ్ ఎట్ ఫ్లో అండ్ అవుట్ఫ్లో క్యాష్. సో మనకి ఇది ఇచ్చున్నారు. సో దీనికి మనం ఫస్ట్ కోడ్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ మనకి ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాం. కంటిన్యూ
వర్కింగ్ హార్డ్ ఆల్వేస్. సో ఫస్ట్ దీనికి ఫైండ్ అవుట్ చేద్దాం. మనకి ఇచ్చిన కోర్స్ %8A, $14I, %12A, %16N. సో ఫస్ట్ నెంబర్స్ చెక్ చేద్దాం. నెంబర్స్ అనేవి డైరెక్ట్గా ఏమైనా ప్లేస్ వాల్యూస్ అవుతున్నాయి. అక్కడ 16 ఉంది, 16 ఉండాలంటే 16 అంటే పీ లేదు. నెక్స్ట్ సో నంబర్ ఆఫ్ లెటర్స్ చెక్ చేద్దాం. నంబర్ ఆఫ్ లెటర్స్ చెక్ చేస్తే కనుక ఇక్కడ 1 2 3 4 5 6 7 8. సో 8 నుంచి 16 రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి కదా, అంటే 8 2s 16. సో అనుకుందాం. నెక్స్ట్ వర్కింగ్ 1 2 3 4 5 6 7, 7 2s 14, 14 కూడా నంబర్ ఉంది. నెక్స్ట్ 4 2s 8 ఉంది. నెక్స్ట్ 1 2 3 4 5 6 ఉంది. అంటే ఇప్పుడు నంబర్ని బట్టి మనం ఈజీగా, సో ఇక్కడ నంబర్ ఆఫ్ లెటర్స్ 8 కాబట్టి 8 2 16, 16 వచ్చేది ఏముంది %16N. సో ఇక్కడ నంబర్ ఆఫ్ లెటర్స్ 1 2 3 4 5 6 7, సో 7 2s 14 కాబట్టి 14 వచ్చేది $14I. సో నెక్స్ట్ హార్డ్ అంటే 4, సో 4 2s 8 కాబట్టి %8A. నెక్స్ట్ ఆల్వేస్, ఇంక రిమైనింగ్ ఏం మిగిలింది మనకి %12A. సో అంటే ఇప్పుడు మనకి నంబర్ అనేది ఎలా వచ్చిందో అర్థమైంది. సో నంబర్ అనేది ఎలా వచ్చింది మనకి, నంబర్ ఆఫ్ లెటర్స్ ఇంటూ 2. నెక్స్ట్ ఈ లెటర్ అనేది ఎలా వచ్చిందో చెక్ చేద్దాం. సో లెటర్ అనేది చెక్ చేస్తే కనుక మనకి N డైరెక్ట్గా కంటిన్యూలో లాస్ట్ నుంచి థర్డ్ లెటర్, I అనేది కూడా లాస్ట్ నుంచి థర్డ్ లెటర్, A అనేది హార్డ్ నుంచి లాస్ట్ నుంచి థర్డ్ లెటర్, ఆల్వేస్లో కూడా లాస్ట్ నుంచి థర్డ్ లెటర్, అంటే డైరెక్ట్ కనిపిస్తున్నాయి కాబట్టి సో మనం లెటర్ ఏమని అనుకోవచ్చు, థర్డ్ లాస్ట్ లెటర్. సో థర్డ్ లాస్ట్ లెటర్. సో ఇంకా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది సింబల్. సో ఇక్కడ మనకి సింబల్స్ అబ్జర్వ్ చేస్తే 2 సింబల్స్ ఉన్నాయి, పర్సంటేజ్ అలాగే $. సో ఇక్కడ చూస్తే కనుక మనకి అన్నీ కూడా ఈ 3 కాన్సనెంట్తో స్టార్ట్ అయ్యాయి, కానీ కాన్సనెంట్తో స్టార్ట్ అయ్యాయి కానీ డిఫరెంట్ సింబల్స్ ఉన్నాయి కాబట్టి నంబర్ ఆఫ్ లెటర్స్ని చెక్ చేద్దాం. సో ఇక్కడ కంటిన్యూలో నంబర్ ఆఫ్ లెటర్స్ 8 కదా, సో ఇందులో నంబర్ ఆఫ్ లెటర్స్ 7, సో ఇందులో నంబర్ ఆఫ్ లెటర్స్ 4, ఇందులో నంబర్ ఆఫ్ లెటర్స్ 6, అంటే ఇందులో 8, ఇందులో నంబర్ ఆఫ్ లెటర్స్ 7, ఇందులో 4, ఇందులో 6. ఇక్కడ చూస్తే ఈవెన్ నంబర్ ఆఫ్ లెటర్స్ ఉన్న వాటి అన్నిటికీ కూడా మనకి పర్సంటేజ్ ఇచ్చున్నాడు చూడండి. అంటే నంబర్ ఆఫ్ లెటర్స్ ఈవెన్ అయితే గనక పర్సంటేజ్, అలాగే నంబర్ ఆఫ్ లెటర్స్ ఆడ్ అయితే గనక $. అని అనుకుందాం. సో దీన్ని బట్టి మనం ఏదన్నా ఒక వర్డ్కి కోడ్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే రిజర్వ్డ్కి చూద్దాం. సో రిజర్వ్డ్ ఇచ్చాడు కదా, సో రిజర్వ్డ్. సో ఫస్ట్ మనకి పర్సంటేజ్ అంటే ఈ సింబల్స్ అనేది ఎలా వచ్చింది అనుకుందాం. నంబర్ ఆఫ్ లెటర్స్ చెక్ చేద్దాం. సో 1 2 3 4 5 6 7 8 కాబట్టి ఈవెన్. సో ఈవెన్ అయితే కనుక పర్సంటేజ్. సో నంబర్ అనేది ఎలా వచ్చింది, నంబర్ ఆఫ్ లెటర్స్ ఇంటూ 2, 8 ఇంటూ 2 16. సో నెక్స్ట్ లెటర్ ఎలా వచ్చింది, థర్డ్ లాస్ట్ లెటర్, సో థర్డ్ లాస్ట్ లెటర్ B. సో పర్సంటేజ్ 16B. సో నెక్స్ట్ అలాగే క్యాష్కి చూడాలి అని అనుకుంటే కనుక ఇన్ కేస్, సో మనకి ఇందులో నెంబర్ ఆఫ్ లెటర్స్ 4 కాబట్టి 4 అంటే ఈవెన్ పర్సంటేజ్. నెక్స్ట్ 4 2s 8. సో నెక్స్ట్ లాస్ట్ నుంచి సెకండ్ లెటర్ A. సో పర్సంటేజ్ 8. సో అలా మనం ఫైండ్ అవుట్ చేసుకుంటాం. సో మనకి ఇక్కడ అడుగుతున్న క్వశ్చన్ ఏంటో చూడండి. సో వాట్ ఈస్ ద కోడ్ ఫర్ ద వర్డ్ క్రియేటివ్ ఇన్ ద కోడ్ లాంగ్వేజ్. సో క్రియేటివ్కి కోడ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ సింబల్ అంటే నంబర్ ఆఫ్ లెటర్స్. సో 1 2 3 4 5 6 7 8. సో 8 కాబట్టి 8 అంటే ఈవెన్ అంటే పర్సంటేజ్. సో నెక్స్ట్ నంబర్ ఆఫ్ లెటర్స్ ఇంటూ 2, 8 2s 16. నెక్స్ట్ లాస్ట్ నుంచి థర్డ్ లెటర్ I. సో పర్సంటేజ్ 16I. సో పర్సంటేజ్ 16 అనేది ఆప్షన్ సిలో ఉంది కాబట్టి సో వీ కెన్ గో విత్ ఆప్షన్ సి. నెక్స్ట్ వాట్ ఈస్ ద కోడ్ ఫర్ ద వర్డ్ ప్యాటర్న్ ఇన్ ద గివెన్ కోడ్ లాంగ్వేజ్. సో ప్యాటర్న్. సో ఫస్ట్ నెంబర్ ఆఫ్ లెటర్స్ 1 2 3 4 5 6 7. 7 కాబట్టి మనకి 7 అయితే ఆడ్ నెంబర్ ఆఫ్ లెటర్స్ అయితే $. సో 7 కాబట్టి 7 ఇంటూ 2 14. సో నెక్స్ట్ లాస్ట్ నుంచి థర్డ్ లెటర్ E. సో $14E. సో $14E అనేది ఆప్షన్ డిలో ఉంది కాబట్టి వీ కెన్ గో విత్ ఆప్షన్ డి.
నెక్స్ట్ చూస్తున్నట్లయితే కనుక బైనరీ కోడింగ్. సో బైనరీ కోడింగ్ అంటే ఏంటంటే కనుక సో మనకి ఆల్రెడీ తెలిసే ఉంటుంది బైనరీ లాంగ్వేజ్ అని అంటే కనుక మనకి మొత్తం ఆ లాంగ్వేజ్ అంతా కూడా జీరోస్ అండ్ వన్స్లో ఉంటుంది. సో ఇక్కడ కూడా బైనరీ కోడింగ్ అంటే మనకి ఇచ్చిన ఏ నంబర్ అయినా సరే మనం వన్స్ అండ్ జీరోస్లో చూపించాలి. సో మనకి ఇక్కడ వాట్ ఈస్ ద కోడ్ ఫర్ బైనరీ కోడ్ ఫర్ 27. ఫర్ సపోజ్ మనకి 12 అనే నంబర్కి బైనరీ కోడింగ్ అడిగారు అనుకోండి. ఈ 12 అనే నంబర్ని మనం జీరోస్లోని వన్స్లోని చూపించాలి. సో జీరోస్లోని వన్స్లోని చూపించాలి అని అంటే కనుక ఖచ్చితంగా మనం 2తో ఫ్యాక్టరైజేషన్ అనేది చేయాలి. సో 2తో ఫ్యాక్టరైజేషన్ చేస్తే కనుక సో మనకి ఖచ్చితంగా 0, 1 అనేది రిమైండర్ వస్తుంది కాబట్టి వాటిని మనం బైనరీ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేయొచ్చు. సో 2తో ఫ్యాక్టరైజేషన్ చేస్తే 2, 6, 12. సో రిమైండర్ కూడా తీసుకోవాలి, ఏమవుతుంది 0. సో నెక్స్ట్ ప్రతి నంబర్ని కూడా మనం 2తోనే చేయాలి. అది ఏ నంబర్తో క్యాన్సిల్ అవుతుందో లేదో మనకు అనవసరం. సో మనం ఫ్యాక్టరైజేషన్ చేయాల్సింది 2తో మాత్రమే చేయాలి, రిమైండర్ని పక్కాగా రాయాలి. సో చూస్తే 2. సో 2 3s 6, రిమైండర్ 0. నెక్స్ట్ 2తో 2 1s 2, రిమైండర్ 1. సో మనం ఈ బైనరీ కోడింగ్ని ఎలా తీసుకోవాలంటే ఇలా బాటమ్ నుంచి టాప్కి, లెఫ్ట్ నుంచి రైట్కి, అంటే 1 అలాగే 1 0 0. ఇది మనకి 12కి బైనరీ కోడింగ్ అవుతుంది, అంటే 1s 0s చూపించాలి. ఇది 12కి బైనరీ కోడింగా కాదా అనేది మనం కూడా చెక్ చేయొచ్చు. ఎలా అంటే సో రైట్ సైడ్ ఏదైతే ఉందో దాన్ని 2 పవర్ 0తో మల్టిప్లై చేయాలి. అలాగే నెక్స్ట్ 2 పవర్ 1తో మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ 2 స్క్వేర్, నెక్స్ట్ 2 క్యూబ్. సో ఇలా మల్టిప్లై చేసి వీటన్నిటిని యాడ్ చేయాలి. ఎనీథింగ్ పవర్ 0 అంటే 1, 1 ఇంటూ 0 అంటే 0. నెక్స్ట్ 2 పవర్ 1 ఇంటూ 0 అంటే 0. 2 స్క్వేర్ అంటే 4, 4 ఇంటూ 1 4. 2 క్యూబ్ 8 ఇంటూ 1 అంటే 8. సో 8 ప్లస్ 4 ప్లస్ 0 ప్లస్ 0 అంటే 12. సో మనకి 12 వచ్చింది కాబట్టి సో 12కి బైనరీ కోడింగ్ మనకి వచ్చినది కరెక్ట్. సో అలాగే మనకి 27కి అడుగుతున్నారు. సో 27కి అడుగుతున్నారు కాబట్టి సో 27ని కూడా ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. సో 27ని ఫ్యాక్టరైజేషన్ చేస్తే సో 2 13s 26, రిమైండర్ 1. నెక్స్ట్ 2 6 12, రిమైండర్ 1. నెక్స్ట్ 2 3s 6, రిమైండర్ 0. నెక్స్ట్ 2 1s 2, రిమైండర్ 1. సో మనం చేయాల్సింది ఏంటి, సో ఇలా తీసుకోవాలి కాబట్టి బైనరీ కోడింగ్ ఏమవుతుంది 1 1 0 1 1. సో ఇది మనకి 27కి బైనరీ కోడింగ్. ఇది కరెక్టా కాదనేది కూడా చెక్ చేయొచ్చు. ఎలా అని చెప్పున్నాను, దీన్ని 2 పవర్ 0తో మల్టిప్లై చేస్తాం, దీన్ని 2 పవర్ 1, దీన్ని 2 స్క్వేర్, దీన్ని 2 క్యూబ్, దీన్ని 2 పవర్ 4. సో ఎనీథింగ్ పవర్ 0 అంటే 1, 1 ఇంటూ 1 1. 2 పవర్ 1 ఇంటూ 1 అంటే 2. సో 2 స్క్వేర్ ఇంటూ 0 అంటే 0. 2 క్యూబ్ 8 ఇంటూ 1 అంటే 8. 2 పవర్ 4 16 ఇంటూ 1 అంటే 16. సో 16 ప్లస్ 8 24. 24 ప్లస్ 2 26 ప్లస్ 1 27. సో మనకి దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వాట్ ఈస్ ద బైనరీ కోడ్ ఫర్ 32. సో 32కి అడుగున్నారు కాబట్టి ఫ్యాక్టరైజేషన్. సో 32 2 16s 32, రిమైండర్ 0. నెక్స్ట్ 2 8s 16, రిమైండర్ 0. నెక్స్ట్ 2 4s 8, రిమైండర్ 0. నెక్స్ట్ 2 2s 4, రిమైండర్ 0. సో నెక్స్ట్ 2 1s 2, రిమైండర్ 0. అంటే ఏమవుతుంది 1 0 0 0 0 0. దట్ ఈస్ ద బైనరీ కోడ్ ఫర్ 32. నెక్స్ట్ వాట్ ఈస్ ద బైనరీ కోడ్ ఫర్ 42. సో 42కి బైనరీ కోడ్ చూసున్నట్లయితే కనుక సో 2తో ఫ్యాక్టరైజేషన్ చేస్తే 21. సో 2తో ఫ్యాక్టరైజేషన్ చేస్తే 2 10s 20, రిమైండర్ 1. సో నెక్స్ట్ 2తో ఫ్యాక్టరైజేషన్ చేస్తే 2 5s 10, రిమైండర్ 0. నెక్స్ట్ 2తో ఫ్యాక్టరైజేషన్ చేస్తే 2 2s 4, రిమైండర్ 1. నెక్స్ట్ 2తో ఫ్యాక్టరైజేషన్ చేస్తే 2 1s 2, రిమైండర్ 0. సో మనం ఇలా తీసుకోవాలి కాబట్టి ఏమవుతుంది 1 0 1 0 1. సో దట్ ఈస్ ద బైనరీ కోడింగ్ ఫర్ 42.
నెక్స్ట్ ఇఫ్ ఏ ఈక్వల్ టు 1 డెల్టా 0 ఈక్వల్ టు 2 డెల్టా 00 ఈక్వల్ టు 4 డెల్టా 000 ఈక్వల్ టు 8 దెన్ హౌ విల్ యూ రిప్రజెంట్ 12 ఇన్ దట్ కోడ్ లాంగ్వేజ్. సో 12ని మనం ఏ కోడ్ లాంగ్వేజ్లో చెప్పగలం అంటే మనం సో ఏమని అనుకుందామంటే డెల్టా అంటే 1 అని అనుకుందాం, 0 అంటే 0 అని అనుకుందాం. సో అని అనుకుంటే కనుక సో మనకి 12ని ఫస్ట్ బైనరీ కోడ్లోకి కన్వర్ట్ చేస్తే కనుక సో 12ని 2తో ఫ్యాక్టరైజేషన్ చేస్తే 2 6 12 రిమైండర్ 0. నెక్స్ట్ 2 3s 6 రిమైండర్ 0. నెక్స్ట్ 2 1s 2 రిమైండర్ 1. సో దీన్ని తీసుకున్నట్లయితే కనుక సో మనకి ఏమవుతుంది 1 1 0 0నే కదా. సో దీన్ని మనం ఇక్కడ ఆల్రెడీ 1 అంటే డెల్టా అనుకున్నాం కదా. సో డెల్టా డెల్టా 0 0. సో మనకి దీనికి ఏం ఆన్సర్ అవుతుందంటే డెల్టా డెల్టా 0 0 అనేది ఆన్సర్ అవుతుంది, ఎందుకంటే మనం డెల్టా జీరోస్లో రిప్రజెంట్ చేయాలి కాబట్టి. నెక్స్ట్ if a equal to 1 delta 0 equal to 2 so same as it is question, then what is the code for delta delta 0 1. సో మనం ఆల్రెడీ డెల్టా అంటే 1 అని అనుకున్నాం, 0 అంటే 0. సో ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి డెల్టా డెల్టా 0 డెల్టా అంటే ఏమవుతుంది 1 0 1 1. సో ఇప్పుడు మనం ఏ నెంబర్కి కోడ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇప్పుడు దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు, దీన్ని 2 పవర్ 0తో మల్టిప్లై చేస్తాం, దీన్ని 2 పవర్ 1తో మల్టిప్లై చేస్తాం, దీన్ని 2 స్క్వేర్తో మల్టిప్లై చేస్తాం, దీన్ని 2 క్యూబ్తో మల్టిప్లై చేస్తాం. సో ఎనీథింగ్ పవర్ 0 into 1 అంటే 1. సో 0 2 స్క్వేర్ అంటే 4 2 క్యూబ్ అంటే 8 8 + 4 + 1 అని అంటే కనుక మనకి ఎంత అవుతుంది 13. సో 13కి అది కోడ్ అవుతుంది. ఓకే నెక్స్ట్ కోడింగ్ డికోడింగ్లో మనం ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ చూద్దాం. ఇప్పటి వరకు మనకి మొత్తం మోడల్స్ అన్ని డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఈ టాపిక్స్లో ఉన్న క్వశ్చన్స్ అనేది ప్రాక్టీస్ చేద్దాం. సో ఇక్కడ చూస్తే కనుక స్టడీ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ గివెన్. సో ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ మనీ ఇన్ ద బ్యాంక్కి కోడ్ ఇచ్చున్నారు, రాయల్ రంబుల్ బ్యాంక్ మనీ బ్యాంక్. సో మనకి ఇచ్చున్న కోడ్స్కి నెంబర్స్లో కోడ్స్ ఇచ్చున్నారు. ఇక్కడ మనకి కోడ్స్ అనేవి ఏమవుతున్నాయనంటే మనకి వర్డ్స్ అనేది ఇచ్చున్న స్టేట్మెంట్స్లో వర్డ్స్ అనేది రిపీట్ అవుతున్నాయి. సో రిపీట్ అవుతున్నాయి అంటే అది ఏ మోడల్ ఎలిమినేషన్ కోడింగ్. సో ఫస్ట్ మనకి ఇక్కడ రాయల్ బ్యాంక్ కింద గివెన్ కోడ్ లాంగ్వేజ్కి అడుగుతున్నారు కాబట్టి సో మనకి ఇక్కడ చూస్తే కనుక 2 words 1 word అలా అడుగుతున్నాడు కాబట్టి ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఎవ్రీ వర్డ్కి కూడా ఫస్ట్ కోడ్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా. సో మనీకి కోడ్ ఫైండ్ అవుట్ చేస్తే కనుక సో ఫస్ట్ మనీ అనేది ఏ స్టేట్మెంట్స్లో ఉందో చెక్ చేద్దాం. సో మనీ అనేది ఫస్ట్ స్టేట్మెంట్లో ఉంది, నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్లో ఉంది, నెక్స్ట్ సండే మ్యాచ్ రాయల్ మనీ సో థర్డ్లో ఉంది. సో మనకి ఫోర్త్లో లేదు అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్లో కామన్గా ఉండే కోడ్ ఏంటో చెక్ చేద్దాం. సో ఫస్ట్ సెకండ్ ఫోర్త్లో కామన్గా ఉండే కోడ్ సో మనకి ఇక్కడ 12 లేదు. నెక్స్ట్ 21 చూస్తే సో 21 21 21 అంటే మనకి మనీకి కోడ్ ఏమని అనుకోవచ్చు 21. నెక్స్ట్ ఇన్. సో మనకి ఇన్ అనేది ఎక్కడెక్కడ ఉందో చెక్ చేద్దాం. సో ఇన్ అనేది చెక్ చేస్తే కనుక ఫస్ట్లో ఉంది, నెక్స్ట్ సెకండ్లో లేదు, థర్డ్లో లేదు, ఫోర్త్లో ఉంది. సో అంటే ఫస్ట్ అండ్ ఫోర్త్. సో ఫస్ట్ అండ్ ఫోర్త్లో కామన్గా ఉన్నది చెక్ చేస్తున్నట్లయితే 12 చూడండి. సో 12 అనేది మనకి కామన్గా కనిపిస్తుంది కాబట్టి సో ఇన్కి 12 అనేది కోడ్ అని అనుకుందాం. నెక్స్ట్ ద. సో ద అనేది చెక్ చేస్తే కనుక మనకి రాయల్ రంబుల్ మనీ బ్యాంక్ లేదు, సండే మ్యాచ్ రాయల్ మనీ, విన్నర్స్ విన్ ఇన్ రాయల్. సో మనకి ద అనేది ఎక్కడ లేదు, పక్కన పెడదాం. సో నెక్స్ట్ బ్యాంక్. సో బ్యాంక్ అనేది ఫస్ట్లో ఉంది, నెక్స్ట్ సెకండ్లో ఉంది. సో అంటే ఫస్ట్ అండ్ సెకండ్లో కామన్గా ఉండే కోడ్ ఏంటో చెక్ చేద్దాం. సో చూస్తే కనుక 35 అంటే మనకి బ్యాంక్కి కోడ్ ఏమవుతుంది 35. ఇంకా మనకి మిగిలిపోయింది ఏంటి ద. సో అంటే రిమైనింగ్ ఏదైతే ఒక కోడ్ మిగిలిందో అదే మనకి దాకా అవుతుంది. ఏం కోడ్ మిగిలింది మనకి 17. సో అంటే మనకి దాకి కోడ్ ఏమవుతుంది 17. నెక్స్ట్ సెకండ్ దాంట్లో చూస్తే రాయల్. సో రాయల్ అనేది సెకండ్లో ఉంది, థర్డ్లో ఉంది, ఫోర్త్లో ఉంది. సో సెకండ్ థర్డ్ ఫోర్త్లో కామన్గా ఉన్న కోడ్ ఏంటో చూద్దాం. సో 16 లేదు. నెక్స్ట్ 42 అంటే మనకి రాయల్కి కోడ్ ఏమవుతుంది 42. సో నెక్స్ట్ రంబుల్. సో రంబుల్ అనేది చెక్ చేస్తే కనుక మనకి సో సెకండ్లో మాత్రమే ఉంది, ఇంక రిమైనింగ్ కోడ్ ఏం మిగిలింది మనకి 16. సో రంబుల్కి 16 మిగిలింది కాబట్టి సో రంబుల్ కోడ్ 16.
నెక్స్ట్ సండే. సో సండే అనేది మనకి ఎక్కడ కూడా కనిపించట్లేదు, సో పక్కన పెడదాం. నెక్స్ట్ అలాగే మ్యాచ్ అనేది కూడా మనకి ఎక్కడ కనిపించట్లేదు కాబట్టి సో ఈ ఖచ్చితంగా ఈ రెండు వర్డ్స్కి ఏమై ఉండాలి, రెండు కోడ్స్ ఉండాలి. అది ఏంటంటే 29, 28. సో అంటే సండే ఆర్ మ్యాచ్కి 29 అయినా అయి ఉండొచ్చు, లేదా 28 అయినా అయి ఉండొచ్చు. సో సండే ఆర్ మ్యాచ్కి ఏమవుతుంది మనకి 29 ఆర్ 28. అంటే సండేకి కూడా అడిగితే 28 కానీ 29 కానీ, అలాగే మ్యాచ్కి అడిగితే 28 కానీ 29 కానీ. నెక్స్ట్ ఇంకా లాస్ట్లో మిగిలిపోయి ఉన్నాయి మనకి విన్నర్స్ విన్. సో ఇందులో 2 కోడ్స్ ఏం మిగిలిపోయి ఉన్నాయి, 55, 22. సో అంటే సో విన్నర్స్ ఆర్ విన్. సో దీనికి కోడ్ ఏమవుతుంది మనకి 55 కానీ లేదా 22 కానీ అవుతుంది. సో దీన్ని బేస్ చేసుకుని మనం క్వశ్చన్స్ ఏమి ఇచ్చున్నాడో ఆన్సర్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో వాట్ ఈస్ ద కోడ్ ఫర్ ద రాయల్ బ్యాంక్? సో రాయల్కి కోడ్ ఏంటి మనకి 42 కదా. సో నెక్స్ట్ బ్యాంక్, సో బ్యాంక్ కోడ్ ఏంటి 35. సో 42, 35. సో 42, 35 అనేది మనకు ఆప్షన్ సిలో ఉంది కాబట్టి సో వీ కెన్ గో విత్ ఆప్షన్ సి. సో నెక్స్ట్ సేమ్ స్టేట్మెంట్స్కి క్వశ్చన్ ఏం అడిగాడంటే ద కోడ్ 29 ఈస్. సో 29 ఈస్ కోడెడ్ ఫర్. సో 29 అనేది మనకి దేనికి కోడ్ అనేది చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ 29 అనేది మనకి సండే అవ్వచ్చు ఆర్ మ్యాచ్ అవ్వచ్చు. సో మనకి సండే ఆర్ మ్యాచ్. సో మనకి ఇక్కడ ఉన్నది సండే ఉంది, అలాగే మ్యాచ్ కూడా ఉంది. ఏదనేది మనం డెఫినెట్గా చెప్పలేం. ఇన్ కేస్ ఐదర్ ఆర్ అనేది ఇచ్చున్నారు అని అంటే సండే ఆర్ మ్యాచ్ అనేది ఆన్సర్ పెట్టేవాళ్ళం. సో లేదు కాబట్టి కాన్ బి డిటర్మైన్డ్. సో నెక్స్ట్ సో సేమ్ స్టేట్మెంట్స్కి క్వశ్చన్ అడుగున్నారు ఏంటి, వాట్ ఈస్ ద కోడ్ ఫర్ ద రంబుల్? సో ద రంబుల్. సో ద రంబుల్కి ఏం కోడ్స్ వచ్చున్నాయో చూద్దాం. సో దాకి 17, అలాగే రంబుల్కి 16. సో 17 అలాగే 16. సో 17, 16 అనేది ఆప్షన్ ఈలో ఉన్నాయి కాబట్టి సో వీ కెన్ గో విత్ ఆప్షన్ ఈ. సో నెక్స్ట్ సేమ్ స్టేట్మెంట్స్కి క్వశ్చన్ ఏం అడిగారంటే 22. ద కోడ్ 22 ఈస్ కోడెడ్ ఫర్. సో కోడ్ 22 అనేది దేనికి ఇచ్చున్నారో చెక్ చేద్దాం. సో 22 అనేది మనకి దేనికి ఇచ్చున్నారు అని అంటే 22 దీనికి వచ్చింది. అది దేనికి విన్నర్స్ అవ్వచ్చు లేదా విన్ అవ్వచ్చు. సో విన్నర్స్ ఆర్ విన్. సో మనకి ఇక్కడ విన్నర్స్ ఉంది, అలాగే విన్ ఉంది. అంటే ఆప్షన్ ఏ అయినా అయి ఉండాలి లేదా సి అయినా అయి ఉండాలి. అంటే ఎయిదర్ విన్నర్స్ ఆర్ విన్. సో వీ కెన్ గో విత్ ఆప్షన్ డి. నెక్స్ట్ ఇంకొక స్టేట్మెంట్స్ అలాగే కోడ్స్ ఇచ్చున్నాడు. సో ఫస్ట్ చెక్ చేద్దాం. ట్రావెలింగ్ ఫర్ మ్యారేజ్ ఫంక్షన్, పర్చేస్ డ్రెస్ ఫర్ రిసెప్షన్ ఫంక్షన్ డన్ పర్ఫెక్ట్. సో ఇక్కడ చూస్తే రిసెప్షన్. సో ఫంక్షన్ అంటే రిపీట్ అయి ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇది ఏ కోడింగ్, ఎలిమినేషన్ కోడింగ్. సో దీన్ని బేస్ చేసుకుని క్వశ్చన్ చేయడానికి ఫస్ట్ మనం ఎవ్రీ వర్డ్కి కోడ్స్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫస్ట్ ట్రావెలింగ్. సో ట్రావెలింగ్కి కోడ్ ఏంటో చెక్ చేద్దాం. సో ట్రావెలింగ్ అనేది ఎక్కడెక్కడ ఉంది, ఫస్ట్ ఉంది, నెక్స్ట్ సెకండ్ లేదు, నెక్స్ట్ థర్డ్ లేదు, ఫోర్త్ లేదు. సో దీన్ని పక్కన పెట్టేసేద్దాం ఎందుకంటే సింగిల్ వర్డ్ ఉంది కాబట్టి. నెక్స్ట్ ఫర్. సో ఫర్ అనేది చూస్తే కనుక మనకి ఫస్ట్ అండ్ సెకండ్లో ఉంది. సో ఫస్ట్ అండ్ సెకండ్లో కామన్గా ఉన్న కోడ్స్ ఏంటో చూడండి. క్యూపీ లేదు, డబ్ల్యూఓ లేదు, ఈఐ. సో కేఎస్ అంటే మనకి ఫర్కి ఏమవుతుంది, కేఎస్ అనేది కోడ్ అవుతుంది. నెక్స్ట్ మ్యారేజ్. సో మ్యారేజ్ అనేది ఎక్కడ ఉందో చెక్ చేద్దాం. సో మ్యారేజ్ అనేది మనకి ఫస్ట్లో ఉంది, సెకండ్లో లేదు, నెక్స్ట్ థర్డ్లో లేదు, నెక్స్ట్ ఫోర్త్. సో ఫస్ట్ అండ్ ఫోర్త్లో కామన్గా ఉన్న కోడ్ ఏంటి మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈఐ. అంటే మనకి మ్యారేజ్కి కోడ్ ఏమవుతుంది, ఈఐ. సో మ్యారేజ్కి కోడ్ ఈఐ. సో నెక్స్ట్ ఫంక్షన్. సో ఫంక్షన్ అనేది అబ్జర్వ్ చేస్తున్నట్లయితే ఫస్ట్ దాంట్లో ఉంది, సెకండ్ దాంట్లో లేదు, అండ్ థర్డ్ దాంట్లో ఉంది. సో ఫస్ట్ అండ్ థర్డ్లో కామన్గా ఉన్నది ఏంటి, డబ్ల్యూఓ. సో అంటే మనకి ఫంక్షన్కి కోడ్ ఏమవుతుంది, డబ్ల్యూఓ అవుతుంది. ఇంకా రిమైనింగ్ మనకి ఇక్కడ ఫస్ట్ దాంట్లో మిగిలిపోయింది ట్రావెలింగ్ కాబట్టి సో ట్రావెలింగ్కి ఏ కోడ్ అయితే మిగిలిపోయిందో దాన్ని కోడ్గా తీసుకుంటాం. సో ట్రావెలింగ్కి కోడ్ ఏమవుతుంది, క్యూపీ. సో క్యూపీఏ మిగిలిపోయింది కాబట్టి సో ట్రావెలింగ్ కోడ్ క్యూపీ. నెక్స్ట్ సెకండ్ దాంట్లో చూసున్నట్లయితే పర్చేస్. సో పర్చేస్ అనేది ఎక్కడ కూడా లేదు కాబట్టి దీన్ని పక్కన పెడదాం. నెక్స్ట్ డ్రెస్. సో డ్రెస్ అనేది ఫస్ట్లో ఉంది, అలాగే లాస్ట్లో ఉంది. సో ఫస్ట్ అండ్ లాస్ట్లో కామన్గా ఉన్న కోడ్ ఏంటో చెక్ చేద్దాం. ఫస్ట్ అండ్ లాస్ట్లో కామన్గా ఉన్న కోడ్ ఏంటి, బి. అంటే సో మనకి
డ్రెస్కి కోడ్ ఏమవుతుంది, బి అవుతుంది. సో నెక్స్ట్ ఆల్రెడీ ఫర్కి చూస్తున్నాం. సో నెక్స్ట్ రిసెప్షన్. సో రిసెప్షన్ చూస్తే సెకండ్లో ఉంది అండ్ థర్డ్లో ఉంది. సో సెకండ్ అండ్ థర్డ్లో కామన్గా ఉన్న కోడ్ ఏంటి మనకి అబ్జర్వ్ చేస్తే, సో ఎల్ఏ. సో అంటే రిసెప్షన్కి కోడ్ ఏమవుతుంది, ఎల్ఏ. ఇంకా రిమైనింగ్ మనకి ఓన్లీ టీవై మిగిలిపోయింది. సో మనకి ఇక్కడ రిమైనింగ్ కోడ్ ఏముంది, పర్చేస్ కాబట్టి సో పర్చేస్కి కోడ్ టీవై. నెక్స్ట్ ఇక్కడ థర్డ్ స్టేట్మెంట్లో చూస్తే రిసెప్షన్ ఫంక్షన్ ఆల్రెడీ చూస్తున్నాం, డన్. సో డన్ అనేది ఎక్కడ లేదు, అలాగే పర్ఫెక్ట్ ఎక్కడ లేదు, కాబట్టి వీటి రెండింటికి రిమైనింగ్ కోడ్స్ ఏమున్నాయి, FH DJ. సో డన్ ఆర్ పర్ఫెక్ట్. సో డన్కి కానీ పర్ఫెక్ట్కి కానీ మనకి కోడ్స్ ఏమవుతాయి, సో FH ఆర్ DJ. సో నెక్స్ట్ లాస్ట్లో చూస్తే కనుక మనకి ఇంకా ఎక్సలెంట్ అండ్ రెడీ. సో ఎక్సలెంట్కి రెడీకి. సో ఎక్సలెంట్కి ఆర్ రెడీకి కోడ్స్ ఇంకేం మిగిలి ఉన్నాయి మనకి ఇందులో, ZM XN. సో ZM ఆర్ XN. సో ఇవి మనకి కోడ్స్. వీటిని బేస్ చేసుకుని మనకి క్వశ్చన్స్ ఏమైనా అడుగున్నారో చూద్దాం. సో వాట్ ఈస్ ద కోడ్ ఫర్ ద వర్డ్ పర్చేస్. సో పర్చేస్కి కోడ్ ఏమొచ్చింది మనకి, టీవై కదా. సో టీవై అనేది ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి సో వీ కెన్ గో విత్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ వాట్ ఈస్ ద కోడ్ ఫర్ ద కోడ్ BVWO ఇన్ ద గివెన్ కోడ్ లాంగ్వేజ్. సో BVWO. సో BVకి డ్రెస్, WOకి ఏమొచ్చింది ఫంక్షన్. సో అంటే డ్రెస్ ఫంక్షన్. సో డ్రెస్ ఫంక్షన్ అనేది ఎక్కడుందో చెక్ చేద్దాం చూడండి. సో డ్రెస్ ఫంక్షన్ అనేది ఆప్షన్ డిలో ఉంది కాబట్టి సో వీ కెన్ గో విత్ ఆప్షన్ డి. నెక్స్ట్ సో వాట్ ఈస్ ద కోడ్ ఫర్ ద ఫ్రేజ్ ట్రావెలింగ్ రెడీ ఇన్ ద గివెన్ కోడ్ లాంగ్వేజ్. సో ట్రావెలింగ్ రెడీకి అడుగుతున్నారు చూద్దాం. సో ట్రావెలింగ్కి మనకి QP, రెడీకి మనకి ZM ఆర్ XN. సో ట్రావెలింగ్కి QP, సో ట్రావెలింగ్కి QP, రెడీకి ZM ఏమిచ్చున్నారు ఒక్క నిమిషం, ZM ఆర్ XN. అంటే ఇందులో ఏదో ఒకటి మాత్రమే తీసుకోవాలి. సో ఫస్ట్ QP ఉన్న ఆప్షన్స్ చెక్ చేసుకుందాం. సో QP ఉన్న ఆప్షన్ ఏ ఉంది, అలాగే D ఉంది. నెక్స్ట్ ఇందులో XN ఉంది, ZM అంటే ఏదైనా అవ్వచ్చు కదా, అంటే ఏ అవ్వచ్చు, D అవ్వచ్చు. సో ఐదర్ ఆప్షన్ ఏ ఆర్ D. సో వీ కెన్ గో విత్ ఆప్షన్ E. నెక్స్ట్ ఇఫ్ వెల్ డన్ ఈస్ కోడెడ్ యాజ్ SPFH దెన్ వాట్ ఈస్ ద కోడ్ ఫర్ DJEI ఇన్ ద గివెన్ కోడ్ లాంగ్వేజ్. సో వెల్ డన్కి SPFH ఇచ్చారు. సో మనకి వెల్ డన్ ఏమన్నా ఉందేమో చెక్ చేద్దాం. సో ఇక్కడ మనకి అబ్జర్వ్ చేస్తే డన్కి FH ఆర్ DJ. సో మనకి ఏమవ్వచ్చు, వెల్కి FH ఆర్ DJ. సో ఇక్కడ మనకి వెల్కి FH ఇచ్చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా DJ అనేది ఏమై ఉండాలి, వేరే దానికి అయి ఉండాలి. సో DJ అనేది దేనికి అవుతుందో చెక్ చేద్దాం. సో DJ అనేది దేనికి అవుతుంది, ఇంకా FH అనేది డన్కి అయిపోయిందంటే DJ అనేది పర్ఫెక్ట్ కావాలి. సో పర్ఫెక్ట్. సో అలాగే EI. సో EI అనేది దేనికైనా ఉందేమో చెక్ చేద్దాం. సో EI. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే EI అనేది మ్యారేజ్. సో అంటే పర్ఫెక్ట్ మ్యారేజ్. సో పర్ఫెక్ట్ మ్యారేజ్ అనేది ఆప్షన్ డిలో ఉంది కాబట్టి సో వీ కెన్ గో విత్ ఆప్షన్ డి. సో నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నట్లయితే కనుక కొన్ని స్టేట్మెంట్స్ అలాగే కొన్ని కోడ్స్ ఇచ్చున్నాడు. సో ఫస్ట్ స్టేట్మెంట్స్ చెక్ చేద్దాం. వరల్డ్ క్లినిక్ సొసైటీ డే అవుట్ విత్ టీమ్. సో ఇక్కడ చూస్తే ఇక్కడ డే ఉంది, ఇక్కడ డే ఉంది, అంటే ఖచ్చితంగా మనకి రిపీట్ అయ్యి ఉంది కాబట్టి ఇది ఏ కోడింగ్ అవుతుంది, ఎలిమినేషన్ కోడింగ్. సో ఫస్ట్ ఎవ్రీ వర్డ్కి కూడా ఫస్ట్ కోడ్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో వర్డ్ని చూస్తున్నట్లయితే కనుక సో మనకి వర్డ్ అనేది వరల్డ్. సో వరల్డ్ అనేది మనకి ఓన్లీ ఫస్ట్ స్టేట్మెంట్లో మాత్రమే ఉంది. నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ చూద్దాం. సో క్లినిక్ ఫస్ట్, సెకండ్లో లేదు, థర్డ్లో లేదు అండ్ లాస్ట్. సో ఫస్ట్ అండ్ లాస్ట్లో కామన్గా ఉన్న కోడ్. సో PT లేదు, MT లేదు, RT అలాగే NT కూడా ఉంది, కానీ NT థర్డ్లో ఉంది, కానీ మనకి క్లినిక్ థర్డ్లో లేదు కాబట్టి ఖచ్చితంగా ఏం తీసుకోవాలి, RT అనేది క్లినిక్. సో క్లినిక్కి RT. నెక్స్ట్ సొసైటీ. సో సొసైటీ అనేది చూస్తున్నట్లయితే ఫస్ట్లో ఉంది, సెకండ్లో లేదు అండ్ థర్డ్లో, అండ్
ఫోర్త్. సో ఫస్ట్ థర్డ్ ఫోర్త్. సో ఫస్ట్ థర్డ్ ఫోర్త్లో చూసుకుంటే కనుక ఎన్టీ 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 అంటే సొసైటీకి ఏమవుతుంది ఎన్టీ. సో సొసైటీకి ఎన్టీ. నెక్స్ట్ సో డే చూసున్నట్లయితే కనుక ఫస్ట్లో ఉంది అండ్ సెకండ్లో. సో ఫస్ట్ అండ్ సెకండ్లో కామన్గా ఉన్న కోడ్ చూస్తున్నట్లయితే కనుక మనకి పీటీ పీటీ. సో అంటే డేకి ఏమవుతుంది పీటీ. సో ఇంక రిమైనింగ్ ఏం మిగిలింది మనకి వరల్డ్. సో ఇక రిమైనింగ్ కోడ్ ఏముంది ఎంటీ కాబట్టి సో వరల్డ్కి కోడ్ ఏమవుతుంది ఎంటీ అనేది కోడ్ అవుతుంది. నెక్స్ట్ ఇంక రిమైనింగ్ అవుట్. సో అవుట్ అనేది చూసున్నట్లయితే సెకండ్లో ఉంది థర్డ్లో ఉంది. సో సెకండ్ అండ్ థర్డ్లో కామన్గా ఉన్న కోడ్ చూసున్నట్లయితే కనుక మనకి ఎస్టీ ఎస్టీ. సో అంటే అవుట్కి కోడ్ ఏమవుతుంది ఎస్టీ. సో నెక్స్ట్ విత్. సో విత్ అనేది మనకి ఎక్కడా లేదు కాబట్టి దీన్ని పక్కన పెడదాం. నెక్స్ట్ టీమ్ సెకండ్ అండ్ థర్డ్ అండ్ ఫోర్త్. సో సెకండ్ థర్డ్ ఫోర్త్లో కామన్గా ఉన్నది చెక్ చేస్తే క్యూటీ క్యూటీ క్యూటీ. సో అంటే టీమ్కి ఏమవుతుంది క్యూటీ. ఇంకా రిమైనింగ్ విత్ అలాగే రిమైనింగ్ ఓటీ. సో విత్కి కోడ్ ఏమవుతుంది ఓటీ. నెక్స్ట్ సో ఇంకా ఫోర్త్లో మనకి అన్ని ఇంకా రిమైనింగ్ ఏం మిగిలింది మనకి అన్ని చూస్తున్నాం. ప్లే ఒకటి మిగిలింది. సో రిమైనింగ్ కోడ్ కేటీ కాబట్టి సో ప్లేకి కోడ్ కేటీ అవుతుంది. సో నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ లాస్ట్లో ఇన్ మిగిలిపోయింది. సో దీనికి రిమైనింగ్ కోడ్ ఐటీ. సో ఇన్కి కోడ్ ఐటీ. సో దీన్ని బేస్ చేసుకుని మనకి క్వశ్చన్స్ ఏమని అడుగున్నారో చూద్దాం. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్ ఈస్ కోడెడ్ యాజ్ క్యూటీ. సో క్యూటీ అనేది దేనికి కోడ్ వచ్చింది టీమ్ కదా. సో టీమ్ అనేది ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి సో వీ కెన్ గో విత్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ వాట్ ఈస్ ద కోడ్ ఫర్ ద వర్డ్ సొసైటీ ఇన్. సో సొసైటీ ఇన్కి ఏమి ఇచ్చారో చూద్దాం. సొసైటీకి ఎన్టీ ఇన్కి ఐటీ. సో ఎన్టీ ఐటీ. సో ఎన్టీ అలాగే ఐటీ అనేది ఆప్షన్ డిలో ఉంది కాబట్టి సో వీ కెన్ గో విత్ ఆప్షన్ డి. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్ ఈస్ కోడెడ్ యాజ్ ఎంటీఓటీ. సో ఎంటీఓటీకి అడుగున్నారు చూద్దాం. సో ఎంటీ అంటే వరల్డ్ అలాగే ఓటీ అంటే విత్ అంటే వరల్డ్ విత్ అయి ఉండాలి. సో వరల్డ్ విత్ అనేది మనకి ఆప్షన్ బిలో ఉంది కాబట్టి సో వీ కెన్ గో విత్ ఆప్షన్ బి. నెక్స్ట్ వాట్ ఈస్ ద కోడ్ ఫర్ ద వర్డ్ క్లినిక్. సో క్లినిక్ అడుగున్నారు. సో క్లినిక్కి కోడ్ ఏమొచ్చింది మనకి ఆర్టీ కాబట్టి సో క్లినిక్ కోడ్ మనకి ఏమై ఉండాలి ఆర్టీ. సో ఆర్టీ అనేది మనకి లేదు కాబట్టి సో వీ కెన్ గో విత్ ఆప్షన్ ఈ నన్ ఆఫ్ దీస్. నెక్స్ట్ అబ్జర్వ్ చేస్తే స్టడీ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ carefully and answer the questions given below. So in a certain code language, so rules are defined for perfection, violating is the perfection. So perfection అనేది మనకి 2 times రిపీట్ అయింది కాబట్టి ఖచ్చితంగా ఇది ఏ కోడింగ్ ఎలిమినేషన్ కోడింగ్. సో ఎలిమినేషన్ కోడింగ్ ఇచ్చున్నారు కాబట్టి సో ఫస్ట్ ప్రతి వర్డ్కి కోడ్స్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. సో కోడ్స్ ఫైండ్ అవుట్ చేస్తే కనుక ఫస్ట్ రూల్స్. సో రూల్స్ అనేది చెక్ చేస్తే మనకి సెకండ్లో లేవు థర్డ్లో లేవు అండ్ ఫోర్త్లో లేవు. సో దీన్ని పక్కన పెడదాం. నెక్స్ట్ ఆర్ అనేది ఫస్ట్లో ఉంది సెకండ్ లేదు థర్డ్ లేదు అండ్ ఫోర్త్ ఉంది. సో ఆర్కి కోడ్ ఫైండ్ అవుట్ చేస్తే ఫస్ట్ అండ్ ఫోర్త్. సో ఫస్ట్ అండ్ ఫోర్త్లో చెక్ చేస్తే కనుక మనకి కామన్గా ఉన్నది ఏంటి జెడ్ఈఆర్. నెక్స్ట్ డిఫైన్డ్. సో డిఫైన్డ్ అనేది చెక్ చేసి ఉన్నట్లయితే ఫస్ట్లో ఉంది అండ్ థర్డ్లో ఉంది. సో ఫస్ట్ అండ్ థర్డ్లో కామన్గా ఉన్నది ఏంటి విఆర్ఏ డిఎఫ్జి బి. సో విఆర్ఏ. సో విఆర్ఏ. సో డిఫైన్డ్కి విఆర్ఏ. నెక్స్ట్ ఫర్. సో ఫర్ అనేది చెక్ చేసి ఉన్నట్లయితే కనుక మనకి ఇది ఎక్కడ కూడా రిపీట్ అయ్యలేదు. సో దీన్ని పక్కన పెడదాం. నెక్స్ట్ పర్ఫెక్షన్ అనేది ఫస్ట్లో ఉంది సెకండ్లో ఉంది. సో ఫస్ట్ అండ్ సెకండ్లో కామన్గా ఉన్న కోడ్స్ ఏంటో చెక్ చేస్తే కనుక సో డిఎఫ్ఈ లేదు డబ్ల్యూఈఎఫ్ లేదు. సో అలాగే బివైహెచ్. సో బివైహెచ్ అంటే మనకి పర్ఫెక్షన్కి కోడ్ ఏమవుతుంది బివైహెచ్. ఇంకా రిమైనింగ్ మనకి 2 కోడ్స్ మిగిలిపోయి ఉన్నాయి అలాగే 2 వర్డ్స్ మిగిలిపోయి ఉన్నాయి. ఏంటవి రూల్స్ ఆర్ ఫర్. సో రూల్స్కి కానీ ఫర్కి కానీ ఇంకా కోడ్స్ ఏమై ఉండాలి డిఎఫ్ఈ ఆర్ డబ్ల్యూఈఎఫ్. సో డిఎఫ్ఈ ఆర్ డబ్ల్యూఈఎఫ్. నెక్స్ట్
సో సెకండ్ దాంట్లో చూసినట్లయితే వైలేటింగ్. సో వైలేటింగ్ అనేది మనకి ఎక్కడ లేదు, పక్కన పెడదాం. సో ఈజ్ అనేది సెకండ్ అండ్ థర్డ్లో ఉంది. సో సెకండ్ అండ్ థర్డ్లో కామన్గా ఉన్న కోడ్ ఏంటి అని అంటే కనుక సో IOC. సో అంటే ఈజ్కి కోడ్ ఏమవుతుంది, IOC. నెక్స్ట్ ద. సో ద అనేది మనం అబ్జర్వ్ చేస్తున్నట్లయితే ఇది కూడా ఎక్కడా లేదు. సో మనం ఏం చేద్దామని అంటే కనుక సో వైలేటింగ్ ఆర్ ద. సో వైలేటింగ్ ఆర్ దాకి కోడ్స్ ఏమై ఉండాలి, సో NVE ఆర్ SKI. NVE ఆర్ SKI. సో నెక్స్ట్ ఇక్కడ చూస్తే వాల్యూ. సో వాల్యూ అనేది ఫస్ట్ అండ్ సెకండ్లో ఉంది. సో ఫస్ట్ అండ్ సెకండ్లో ఉన్నవి ఇక్కడ ఏమున్నాయి, TVC ఉంది, అలాగే SRG కూడా ఉంది. అంటే ఇంకొక వర్డ్ కామన్గా ఉందంటే ఇంకొక కోడ్ కూడా కామన్. అంటే వాల్యూ అలాగే క్యారెక్టర్స్. అంటే వాల్యూకి కానీ క్యారెక్టర్స్కి కానీ, సో వాల్యూకి కానీ క్యారెక్టర్స్కి కానీ మనకి ఏమై ఉండాలి, SRG ఆర్ TVC. సో SRG ఆర్ TVC. నెక్స్ట్ ఇంక రిమైనింగ్ ఏం మిగిలిపోయింది మనకి ఇందులో, ఫ్రమ్. సో ఇంక రిమైనింగ్ కోడ్ ఏముంది, KGV. సో ఫ్రమ్ KGV. సో నెక్స్ట్ ఇంక ఇక్కడ మిగిలిపోయింది యాడెడ్. సో యాడెడ్కి JHU. సో దీన్ని బేస్ చేసుకుని మనకి క్వశ్చన్స్ ఏమి ఇచ్చున్నారో. సో వాట్ ఈస్ ద కోడ్ ఫర్ ద వర్డ్ వాల్యూ ఇన్ ద గివెన్ కోడ్ లాంగ్వేజ్ ఇఫ్ పీపుల్ క్యారెక్టర్ ఈస్ కోడెడ్ యాజ్ LDR-TVC. సో మనకి వాల్యూకి అడుగున్నారు కదా. సో వాల్యూకి కోడ్ ఏంటి మనకి, SRG ఆర్ TVC. సో ఇక్కడ ఏమి ఇచ్చున్నారు అని అంటే పీపుల్ క్యారెక్టర్కి కూడా SRG TVC కదా. ఇక్కడ TVC ఇచ్చేసి ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా వాల్యూకి ఏమై ఉండాలి, SRG అయి ఉండాలి. సో SRG అనేది ఆప్షన్ బిలో ఉంది కాబట్టి సో వీ కెన్ గో విత్ ఆప్షన్ B. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్రేజ్ డినోట్స్ ద కోడ్ JHUVRA ఇన్ ద గివెన్ కోడ్ లాంగ్వేజ్. JHUVRA. సో JHU యాడెడ్, VRA అంటే డిఫైన్డ్. సో యాడెడ్ డిఫైన్డ్ అనేది ఉండాలి. సో యాడెడ్ డిఫైన్డ్ అనేది మనకి ఆప్షన్ Dలో ఉంది కాబట్టి సో వీ కెన్ గో విత్ ఆప్షన్ D. నెక్స్ట్, what is the code for the phrase is violating in the given code language. so is violating. so violating ki manaki NVE or SKI. so is ki IOC. so violating ki NVE or SKI. so is ki IOC. సో IOC అనేది మనకి అబ్జర్వ్ చేస్తే కనుక 2 ఆప్షన్స్ ఉంది, ఏలో ఉంది, Dలో ఉంది. సో వైలేటింగ్ NVE కానీ SKI. సో ఇక్కడ VRA ఉంది కాబట్టి అవదు, ఇక్కడ SKI ఉంది కాబట్టి సో ఆప్షన్ A ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్, సో ల్యాప్టాప్స్ ఆర్ మోర్ కన్వీనియంట్, చీప్ అండ్ బెస్ట్ మొబైల్స్. సో బెస్ట్ అనేది రిపీట్ అయింది కాబట్టి ఖచ్చితంగా ఇది ఏమవుతుంది మనకి, ఎలిమినేషన్ కోడింగ్. సో ఎవ్రీ వర్డ్కి ఫస్ట్ కోడ్స్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫస్ట్ ల్యాప్టాప్స్. సో ల్యాప్టాప్స్ అనేది ఎక్కడుందో చెక్ చేద్దాం. సో ఫస్ట్ ఉంది, సెకండ్ లేదు, అండ్ థర్డ్. సో ఫస్ట్ అండ్ థర్డ్లో కామన్గా ఉండే నంబర్ ఏంటో చెక్ చేద్దాం. సో ఫస్ట్ అండ్ థర్డ్లో కామన్గా ఉండే నంబర్ ఏంటి, 43. సో అంటే ల్యాప్టాప్స్కి కోడ్ ఏమవుతుంది, 43. నెక్స్ట్ R. సో R అనేది చెక్ చేస్తే కనుక మనకి ఎక్కడ రిపీటెడ్గా కనిపించట్లేదు. నెక్స్ట్ మోర్. సో మోర్కి కూడా మనకి ఎక్కడగా కనిపించట్లేదు. నెక్స్ట్ కన్వీనియంట్. సో కన్వీనియంట్ అనేది మనకి చూస్తే ఫస్ట్లో ఉంది అండ్ లాస్ట్లో ఉంది. సో ఫస్ట్ అండ్ లాస్ట్లో కామన్గా ఉండే కోడ్ ఏంటి మనకి, 62. సో అంటే కన్వీనియంట్కి కోడ్ 62. ఇంకా రిమైనింగ్ మనకి ఏం మిగిలిపోయి ఉన్నాయి, R కానీ మోర్ కానీ. సో దీనికి కోడ్స్ ఏమై ఉంటాయి, 37 ఆర్ 29. సో 37 కానీ 29 కానీ మనకి కోడ్స్ అయి ఉంటాయి. నెక్స్ట్ చీప్. సో చీప్ అనేది అబ్జర్వ్ చేస్తే కనుక మనకి సెకండ్ అండ్ ఫోర్త్లో ఉంది. సో సెకండ్ అండ్ ఫోర్త్లో కామన్గా ఉండే కోడ్స్ 56 లేదు. నెక్స్ట్ 23 ఉంది. సో 92 అనేది మనకి థర్డ్లో కూడా ఉంది కాబట్టి సెట్ అవ్వదు. సో మనకి చీప్కి 23.
నెక్స్ట్ అండ్. సో అండ్ అనేది చూస్తే సెకండ్, థర్డ్, ఫోర్త్. సో సెకండ్, థర్డ్, ఫోర్త్లో కామన్గా ఉంది 92, 92, 92. సో అంటే అండ్కి కోడ్ ఏమవుతుంది 92. సో నెక్స్ట్ బెస్ట్ మొబైల్స్. సో బెస్ట్ మొబైల్స్ అనేది చూస్తే సెకండ్లో ఉంది అండ్ థర్డ్లో కూడా ఉంది. సో సెకండ్ అండ్ థర్డ్లో 2 కామన్ ఉండాలి. ఏంటవి 5649, 5640. సో అంటే మనకి బెస్ట్ ఆర్ మొబైల్స్కి కోడ్ ఏమవుతుంది 56 ఆర్ 49 అవుతుంది. నెక్స్ట్ ఇంకా లాస్ట్లో మనకి ఇక్కడ మిగిలిపోయింది బ్రాండ్స్. సో బ్రాండ్స్కి ఇంక రిమైనింగ్ కోడ్ 15 కాబట్టి సో బ్రాండ్స్కి కోడ్ ఏమవుతుంది 15. సో వీటిని బేస్ చేసుకుని క్వశ్చన్స్ ఏమి ఇచ్చున్నారో చూద్దాం. సో వాట్ ఈస్ ద కోడ్ ఫర్ చీప్? సో చీప్కి కోడ్ 23. సో వీ కెన్ గో విత్ ఆప్షన్ సి. నెక్స్ట్ వాట్ ఈస్ ద కోడ్ ఫర్ ద స్టేట్మెంట్ బ్రాండ్స్ అండ్ ల్యాప్టాప్స్? సో బ్రాండ్స్ అండ్ ల్యాప్టాప్స్, బ్రాండ్స్కి 15, అండ్కి 92, ల్యాప్టాప్స్ 42. సో 43. 15, 92, 43. 15, 19, 43. సో 15, 19, 43. సారీ 15, 19 కాదు 92. సో మనకి ఇది లైన్గా ఉండాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఫస్ట్ వర్డ్కి ఫస్ట్, సెకండ్ వర్డ్కి సెకండ్, థర్డ్ వర్డ్కి థర్డ్ ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కనుక మనకి అక్కడ కోడ్స్ అనేది షఫిల్ చేసి ఉంటాయి కాబట్టి. సో 15 కనిపిస్తుంది, సో అలాగే 92 కనిపిస్తుంది, 43 కనిపిస్తుంది కాబట్టి సో వీ కెన్ గో విత్ ఆప్షన్ డి. నెక్స్ట్ చూస్తున్నట్లయితే కనుక సో answer the questions based on the information given below. So in a certain code language carry map food music food. సో మళ్ళీ ఫుడ్ అనేది రిపీట్ అయింది కాబట్టి ఖచ్చితంగా ఇది ఏమవుతుంది ఎలిమినేషన్ కోడింగ్ అవుతుంది. సో ఫస్ట్ ఎవ్రీ కోడ్కి వర్డ్స్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫస్ట్ ఏంటి క్యారీ. సో క్యారీ అనేది ఎక్కడ ఉందో చెక్ చేద్దాం. సో ఫస్ట్లో ఉంది అండ్ సెకండ్లో ఉంది. సో ఫస్ట్ అండ్ సెకండ్లో కామన్గా ఉండేది. సో ఫస్ట్ అండ్ సెకండ్లో కామన్గా ఉండేది ఏంటి ఎఫ్యూ ఉంది, అలాగే ఎల్పి కూడా ఉంది. సో అంటే ఇంకొక వర్డ్ ఏదో కామన్గా ఉంది. సో ఇంకొక వర్డ్ ఏంటి కామన్గా ఉంది మనకి ఫుడ్. అంటే క్యారీకి కానీ ఫుడ్కి కానీ కోడ్స్ ఏమవుతాయి ఎఫ్యూ ఆర్ ఎల్పి అనేది కోడ్స్ అవుతాయి. నెక్స్ట్ మ్యాప్. సో మ్యాప్ అనేది చెక్ చేస్తే ఫస్ట్లో ఉంది, సెకండ్లో లేదు అండ్ థర్డ్లో ఉంది. సో ఫస్ట్ అండ్ థర్డ్లో కామన్గా ఉండేది ఏంటి ఎన్డబ్ల్యూ. అంటే మ్యాప్కి NW. సో నెక్స్ట్ మ్యూజిక్. సో ఇంక రిమైనింగ్ ఇది ఒకటే మిగిలిపోయింది కాబట్టి రిమైనింగ్ కోడ్ NB. సో మ్యూజిక్కి కోడ్ ఏమవుతుంది NB. సో నెక్స్ట్ ఐ. సో ఐ అనేది మనకి ఎక్కడ రిపీటెడ్గా లేదు, అలాగని స్కిన్ కూడా రిపీటెడ్గా లేదు కాబట్టి రిమైనింగ్ BJMW. సో IR స్కిన్కి BJRMW. సో నెక్స్ట్ డేటా. సో డేటా అనేది ఎక్కడా లేదు. సో నెక్స్ట్ టైప్ అనేది కూడా ఎక్కడా లేదు, స్టాఫ్ అనేది కూడా ఎక్కడా లేదు. అంటే మనకి ఇక్కడ దీన్ని బట్టి డేటా ఆర్ టైప్ ఆర్ స్టాఫ్కి కోడ్ ఏమవుతుంది అని అంటే అక్కడ ఏమైతే మిగిలినాయి NT ఆర్ KP ఆర్ GY. సో నెక్స్ట్ అలాగే ఇక్కడ మనకి 3 మిగిలిపోయి ఉన్నాయి. ఏంటి హుక్ ఆర్ వైల్ ఆల్ డస్ట్. సో వీటికి ఏమవ్వచ్చు అంటే LW ఆర్ ET ఆర్ N. సో దీన్ని బేస్ చేసుకుని మనం క్వశ్చన్స్ అనేది ఆన్సర్ చేయాలి. సో క్వశ్చన్ ఏమి ఇచ్చున్నారు చూడండి. విచ్ వర్డ్ ఈస్ కోడెడ్ యాజ్ NB. సో NB ఏ వర్డ్కి కోడ్ మ్యూజిక్. సో మ్యూజిక్ అనేది ఆప్షన్ Dలో ఉంది కాబట్టి సో వీ కెన్ గో విత్ ఆప్షన్ D. నెక్స్ట్ హౌ కెన్ డస్ట్ డేటా డిష్ బి కోడెడ్ యాజ్. డస్ట్ డేటా. సో ఫస్ట్ డేటాకి డస్ట్ డేటా డిష్ అని అన్నారు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే డేటాకి కోడ్స్ NT KP GY. సో డేటాకి కోడ్స్ ఏమవ్వాలి NT KP GY. సో ఇది దేనికి డేటా. డస్ట్కి చూసున్నట్లయితే సో డస్ట్కి చూసున్నట్లయితే కనుక మనకి LW LET NO. సో LW ET
LWET ఆర్ NO అయి ఉండాలి. సో డస్ట్కి. సో మనకి డిష్ అనేది ఒక కొత్త వర్డ్. సో కొత్త వర్డ్ కాబట్టి ఖచ్చితంగా మనం ఏం చేయాలి, ఒక కొత్త కోడ్ అంటే మనకి ఇచ్చున్న కోడ్స్లో లేని ఒక కోడ్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే NO ఉంది, NT ఉంది, LW ఉంది. సో మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే QS అనేది ఎక్కడా లేదు. సో మనకి ఇచ్చిన కోడ్లో, సో దాన్ని మనం కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ BJ ఉంది, FU ఉంది, LW కూడా ఉంది. నెక్స్ట్ GY, సో GY ఉంది, NW ఉంది, నెక్స్ట్ KP ఉంది, సో ET ఉంది, నెక్స్ట్ GY ఉంది అండ్ BJ ఉంది. అంటే మనకి కొత్తగా ఉండే కోడ్ అనేది మనకి ఆప్షన్ బిలో మాత్రమే కనిపిస్తుంది కాబట్టి సో వీ కెన్ గో విత్ ఆప్షన్ బి. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ బి కోడెడ్ యాజ్ GYFUKP. సో GYFUKP అన్నారు కదా. సో GYకి సో మనకి ఏమవ్వచ్చు, డేటా టైప్ స్టాఫ్. GYకి ఏమవ్వచ్చు, డేటా లేదా టైప్ ఆర్ స్టాఫ్. నెక్స్ట్ FU ఆర్ KP. FUకి ఫుడ్ ఆర్ క్యారీ. FUకి ఫుడ్ ఆర్ క్యారీ. నెక్స్ట్ KP. సో KPకి కోడ్స్ ఏమవ్వచ్చు, KPకి కోడ్స్ చెక్ చేస్తే కనుక డేటా టైప్ స్టాఫ్. సో KPకి కూడా డేటా కానీ టైప్ కానీ స్టాఫ్ కానీ. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ మనం ఫుడ్ కానీ క్యారీ కానీ ఎక్కడైనా కనిపిస్తుందేమో చెక్ చేద్దాం. సో ఫుడ్ ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ క్యారీ ఎక్కడ కనిపించట్లేదు, తీసేద్దాం. సో ఇక్కడ ఫుడ్ కనిపిస్తుంది, సో ఇక్కడ ఏమీ కనిపించట్లేదు, తీసేద్దాం. అంటే ఆప్షన్ ఏ కానీ సి కానీ. సో నెక్స్ట్ డేటా, అలాగే మనకి ఏమై ఉండాలి, టైప్ కానీ స్టాఫ్ కానీ ఏదో ఒకటి ఉండాలి. సో కానీ ఇక్కడ లేదు కాబట్టి దీన్ని కూడా తీసేద్దాం. సో ఇక్కడ ఫుడ్ టైప్ స్టాఫ్, సో స్టాఫ్ టైప్ ఉన్నది కాబట్టి సో వీ కెన్ గో విత్ ఆప్షన్ సి. నెక్స్ట్ వాట్ ఈస్ ద కోడ్ ఫర్ డస్ట్. సో డస్ట్కి కోడ్ ఏంటి అని అంటున్నారు. సో డస్ట్కి కోడ్ చెక్ చేస్తే LWETNO. సో మనకి ఏమవ్వాలి, LWERETRNO. సో మనకి ఇక్కడ ET లేదు, LW లేదు, NO ఉంది కాబట్టి సో వీ కెన్ గో విత్ ఆప్షన్ సి. నెక్స్ట్ సో ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ దే ఆల్వేస్ యాక్సెప్ట్ మిస్టేక్స్ కాన్ బి రిగ్రెట్. సో మనకి ఇక్కడ మిస్టేక్స్ అనేది 2 times రిపీట్ అయ్యి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇది ఏ కోడ్ అవుతుంది, ఎలిమినేషన్ కోడింగ్ అవుతుంది. సో ఎలిమినేషన్ కోడింగ్ అవుతుంది కాబట్టి సో ఎవ్రీ కోడ్కి ఫస్ట్ కోడ్స్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. సో మనకి ఫస్ట్ ఏమి ఇచ్చున్నారు, దే. సో దే అనేది ఫస్ట్లో ఉంది, సెకండ్లో లేదు అండ్ థర్డ్లో ఉంది. సో ఫస్ట్ అండ్ థర్డ్లో కామన్గా ఉన్న కోడ్. సో ఫస్ట్ అండ్ థర్డ్లో కామన్గా ఉన్న కోడ్ ఏంటి, ఇక్కడ మనకి అబ్జర్వ్ చేస్తే 23. సో డేకి కోడ్ ఏమవుతుంది, 23. నెక్స్ట్ ఆల్వేస్. సో ఆల్వేస్ అనేది చెక్ చేస్తున్నట్లయితే సెకండ్ లేదు, థర్డ్ లేదు అండ్ ఫోర్త్ లేదు. సో ఇది సింగిల్ వర్డ్ కాబట్టి పక్కన పెడదాం. నెక్స్ట్ యాక్సెప్ట్. సో యాక్సెప్ట్ అనేది మనకి ఫస్ట్లో ఉంది అండ్ లాస్ట్ ఉంది. సో ఫస్ట్ అండ్ లాస్ట్లో అబ్జర్వ్ చేస్తే కనుక మనకి 41. సో అంటే యాక్సెప్ట్కి కోడ్ ఏమవుతుంది, 41. సో నెక్స్ట్ మిస్టేక్స్. సో మిస్టేక్స్ అనేది ఫస్ట్లో ఉంది, సెకండ్లో ఉంది. సో ఫస్ట్ అండ్ సెకండ్లో కామన్గా ఉన్నది కోడ్ ఏంటి, 11. సో అంటే మనకి మిస్టేక్స్కి కోడ్ ఏమవుతుంది, 11. మిస్టేక్స్ కోడ్ 11. ఇంకా రిమైనింగ్ మనకి ఆల్వేస్ కావాలి. సో ఏదైతే కోడ్ రిమైనింగ్ మిగిలిందో మనకి అదే కోడ్ అవుతుంది. సో రిమైనింగ్ మనకి ఏం మిగిలింది, 49 కాబట్టి సో మనకి ఆల్వేస్కి 49. సో నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్స్ చూస్తే కనుక కాంట్. సో కాంట్ అనేది సెకండ్ ఉంది అండ్ థర్డ్ ఉంది. సో సెకండ్ అండ్ థర్డ్లో కామన్గా ఉండే కోడ్ ఏమవుతుంది, 32. సో కాంట్కి కోడ్ ఏమవుతుంది, 32. నెక్స్ట్ ఆస్క్. సో ఆస్క్ అనేది సో నెక్స్ట్ బి అనేది ఎక్కడా కూడా రిపీటెడ్గా లేదు. నెక్స్ట్ రిగ్రెట్. సో రిగ్రెట్ అనేది మనకి సెకండ్, థర్డ్, ఫోర్త్. సో సెకండ్, థర్డ్, ఫోర్త్లో కామన్గా ఉంది 56. సో రిగ్రెట్కి 56 అనేది కోడ్ అవుతుంది. ఇంకా రిమైనింగ్ మనకి బీకి కోడ్ ఏమవుతుందంటే రిమైనింగ్ కోడ్ ఏం మిగిలిపోయింది మనకి 19 కాబట్టి సో బీకి కోడ్ 19. సో నెక్స్ట్ సో దే కాంట్ ఆల్రెడీ చూస్తున్నాం, ఆస్క్. సో ఇంకా రిమైనింగ్ కోడ్ మనకి 30 మిగిలింది కాబట్టి ఆస్క్ కోడ్ ఏమై ఉండాలి, 30.
నెక్స్ట్ సో ఇక్కడ కూడా మనకి ఆస్క్ ఉంది, సో దానికి కూడా 30 అవుతుంది. దెమ్ సో ఇంక రిమైనింగ్ మిగిలిపోయింది మనకి 15 కాబట్టి సో దమ్కి కోడ్ ఏమవుతుంది అని అంటే 15. సో దీన్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ చూద్దాం. సో క్వశ్చన్స్ ఏమి ఇచ్చున్నారు. సో వాట్ ఈస్ ద కోడ్ ఫర్ ద వర్డ్ యాక్సెప్ట్. సో యాక్సెప్ట్కి కోడ్ ఏంటి 41. సో 41 అనేది ఆప్షన్ డీలో ఉంది కాబట్టి సో వీ కెన్ గో విత్ ఆప్షన్ డి. నెక్స్ట్ వాట్ ఈస్ ద ఫ్రేజ్ ఫర్ ద వర్డ్ 30 to 56 ఇన్ ద గివెన్ కోడ్ లాంగ్వేజ్. సో 30 to 56, 32 అంటే కాంట్, 56 అంటే రిగ్రెట్. సో కాంట్ రిగ్రెట్. సో కాంట్ రిగ్రెట్ అనేది ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి సో వీ కెన్ గో విత్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంబినేషన్ ఈస్ కరెక్ట్. B19. సో B19 లేదనేది చెక్ చేద్దాం. B19 ఓకే, B19 కరెక్ట్. సో మనకి సో ఇంక రిమైనింగ్ ఓన్లీ ఆప్షన్ ఏ అవుతుంది కాబట్టి వీ కెన్ గో విత్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ ఇఫ్ ద సమ్ ఆఫ్ ద కోడ్స్ ఫర్ ద ఫ్రేజ్ దే నీడ్. సో మనకి దే నీడ్ కోడ్స్ అనేవి 56 అంటే దాని వాట్ ఈస్ ద కోడ్ ఫర్ ద ఫ్రేజ్ ఆస్క్ నీడ్. సో దే నీడ్కి సో మనకి దే నీడ్కి దే అనేది 23. సో మనకి దే అనే దానికి 23. సో అంటే మనకి నీడ్కి ఫైండ్ అవుట్ చేయాలంటే 56లో నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే కనుక మనకి 33 అవుతుంది. అంటే నీడ్కి మనకి 33 అయితే కనుక ఆస్క్ నీడ్ ఎంత, సో ఆస్క్ కోడ్ ఎంతో ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఈజీగా ఆన్సర్ తెలిసిపోతుంది. సో ఆస్క్ కోడ్ 30. సో 33 + 30 అని అంటే కనుక ఏమవుతుంది. సో మనకి ఆస్క్ కోడ్ కదా, సో 33 30 అయి ఉండాలి. సో 33 30 అని అంటే కనుక సో ఆప్షన్ సిలో ఉంది కాబట్టి వీ కెన్ గో విత్ ఆప్షన్ సి. నెక్స్ట్ ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ ట్రీ దట్ గ్రీన్ వర్క్. సో వర్క్ అరౌండ్ ద గార్డెన్. సో మనకి వర్క్ అనేది అక్కడ 2 times రిపీట్ అయింది కాబట్టి ఖచ్చితంగా అది ఎలిమినేషన్ కోడింగ్ అవుతుంది. సో ఒకసారి క్వశ్చన్ కోడ్స్ అన్ని వాటికి చూద్దాం. సో మనకి ఫస్ట్ ట్రీ ఇచ్చున్నారు. సో ట్రీ అనేది మనకి ఫస్ట్లో ఉంది అండ్ థర్డ్లో ఉంది. సో ఫస్ట్ అండ్ థర్డ్లో కామన్గా ఉన్న కోడ్ ఏంటో చెక్ చేద్దాం. సో ఫస్ట్ అండ్ థర్డ్లో కామన్గా ఉన్న కోడ్ ఏం చూస్తే GUI లేదు, NUI లేదు, PUI. సో కామన్గా కనిపిస్తుంది కాబట్టి సో మనకి ట్రీకి కోడ్ ఏమవుతుంది PUI. నెక్స్ట్ దట్. సో మనకి దట్ అనేది చూస్తే కనుక ఫస్ట్లో ఉంది అండ్ లాస్ట్లో. సో ఫస్ట్ అండ్ లాస్ట్లో కామన్గా ఉన్న కోడ్ ఏంటి GUI. సో అంటే మనకి దట్కి కోడ్ ఏమవుతుంది GUI. నెక్స్ట్ గ్రీన్. సో గ్రీన్కి కోడ్ ఏమవుతుంది ఫస్ట్లో మనకి గ్రీన్ అనేది ఓన్లీ ఫస్ట్లో మాత్రమే ఉంది, ఇంకా రిమైనింగ్ లేదు కాబట్టి నెక్స్ట్ వర్డ్ చూద్దాం. సో వర్క్. సో వర్క్ అనేది ఫస్ట్ ఉంది అండ్ సెకండ్ ఉంది. సో ఫస్ట్ అండ్ సెకండ్లో కామన్గా ఉన్న కోడ్ ఏంటి CUI. సో వర్క్కి కోడ్ ఏమవుతుంది CUI. సో ఇంక రిమైనింగ్ గ్రీన్ ఏం మిగిలిపోయింది NUI. సో గ్రీన్కి కోడ్ NUI. నెక్స్ట్ ఆల్రెడీ సెకండ్ దాంట్లో వర్క్ చూస్తున్నాం అరౌండ్. సో అరౌండ్ అనేది సెకండ్లో ఉంది అండ్ థర్డ్లో. సో సెకండ్ అండ్ థర్డ్లో కామన్గా ఉన్నది ఏంటి XUI అండ్ XUI. సో అరౌండ్కి కోడ్ ఏమవుతుంది XUI. సో నెక్స్ట్ దా అనేది మనకి సెకండ్ అండ్ ఫోర్త్లో ఉంది. సో సెకండ్ అండ్ ఫోర్త్లో కామన్గా ఉన్నది YUI. సో దాకి కోడ్ ఏమవుతుంది YUI. సో నెక్స్ట్ గార్డెన్. సో గార్డెన్ అనేది ఇంకెక్కడ మనకి రిపీటెడ్గా లేదు కాబట్టి రిమైనింగ్ కోడ్ BUI. సో గార్డెన్కి కోడ్ BUI. సో నెక్స్ట్ ఇక్కడ నెవర్ లై. సో నెవర్ అనేది ఎక్కడ లేదు కానీ లై అనేది ఉంది కాబట్టి సో లై. సో కామన్గా MUI ఉంది. సో లైకి కామన్గా ఉన్న కోడ్ MUI. సో ఇంక రిమైనింగ్ నెవర్. సో నెవర్కి మిగిలి ఉన్నది KUI. సో దీన్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ ఏమి ఇచ్చున్నారో చూద్దాం. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్ ఈస్ కోడెడ్ యాజ్ YUI. సో YUIకి కోడ్ ఏంటి ద. సో దా అనేది మనకి ఆప్షన్ సిలో ఉంది కాబట్టి వీ కెన్ గో విత్ ఆప్షన్ సి. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఈస్ కోడెడ్ యాజ్ KUI, BUI, MUI ఇన్ ద గివెన్ కోడ్ లాంగ్వేజ్. సో KUI అని అంటే కనుక మనకి నెవర్, BUI అంటే గార్డెన్. సో నెవర్ గార్డెన్. నెక్స్ట్ MUI. సో MUI అంటే లై. సో నెవర్ గార్డెన్ లై. సో నెవర్ గార్డెన్ లై అనేది మనకి
ఆప్షన్ డిలో ఉంది కాబట్టి సో వీ కెన్ గో విత్ ఆప్షన్ డి. నెక్స్ట్, వాట్ ఈస్ ద కోడ్ ఫర్ ద ఫ్రేజ్ ట్రీ వర్క్ కోడెడ్ ఇన్ ద గివెన్ లాంగ్వేజ్? సో ట్రీ వర్క్ అడుగున్నారు. సో ట్రీకి కోడ్ చూసున్నట్లయితే పియుఐ అండ్ వర్క్ సియుఐ, పియుఐ అండ్ సియుఐ. సో పియుఐ సియుఐ అనేది ఆప్షన్ బిలో ఉంది కాబట్టి సో వీ కెన్ గో విత్ ఆప్షన్ బి. నెక్స్ట్, సో ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ ఫాస్ట్ గ్లో నియర్ ఫార్ గో వెంట్ గోన్ నియర్. సో అక్కడ మనకి నియర్ అనేది 2 times రిపీట్ అయింది కాబట్టి ఖచ్చితంగా అది ఎలిమినేషన్ కోడింగ్ ని బేస్ చేసుకుని ఉంటుంది. సో ఫస్ట్ ఎవ్రీ వర్డ్ కి కోడ్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫాస్ట్, సో ఫస్ట్ ఫాస్ట్ అనే వర్డ్ కదా, సో ఫాస్ట్ అనే వర్డ్ ఎక్కడెక్కడ ఉందో చూద్దాం. ఫస్ట్ లో ఉంది, సెకండ్ లో లేదు, అండ్ థర్డ్ లో ఉంది. సో ఫస్ట్ అండ్ సెకండ్ లో కామన్ గా ఉండే కోడ్ ఏముంది మనకి? @@@@. సో మనకి ఇక్కడ ఒక నోట్ ఇచ్చాడు, ఆల్ ద గివెన్ కోడ్స్ ఆర్ 2 symbols కోడెడ్ ఓన్లీ. సో అంటే ఒక్కొక్క కోడ్ కి 2 symbols అనమాట. అంటే ఫాస్ట్ కి ఏమవుతుంది? @@. నెక్స్ట్ స్లో. సో స్లో చూస్తున్నట్లయితే మనకి ఇక్కడ ఎక్కడ కూడా కనిపించట్లేదు కాబట్టి దాన్ని పక్కన పెడదాం. నెక్స్ట్ నియర్, నియర్ అనేది ఫస్ట్ సెకండ్ లో ఉంది. సో ఫస్ట్ అండ్ సెకండ్ లో కామన్ గా ఉన్న కోడ్ సో #cap. సో నియర్ కి #cap. నెక్స్ట్ ఫార్. సో ఫార్ అనేది చూసున్నట్లయితే కనుక అది కూడా మనకి ఎక్కడా లేదు కాబట్టి సో ఇవి రెండు వాటికి కోడ్స్ ఎక్స్క్లమేటరీ పర్సంటేజ్ ఎక్స్క్లమేటరీ. సో స్లో, సో స్లో ఆర్ ఫార్ కి ఎక్స్క్లమేటరీ ఆర్ పర్సంటేజ్ ఎక్స్క్లమేటరీ అయి ఉండాలి. నెక్స్ట్ గో. సో గో అనేది కూడా మనకి ఎక్కడ లేదు. నెక్స్ట్ వెంట్. సో వెంట్ అనేది కూడా ఎక్కడా లేదు. నెక్స్ట్ గాన్ అనేది ఫస్ట్ లో ఉంది అండ్ ఫోర్త్ లో ఉంది. సో ఫస్ట్ అండ్ ఫోర్త్ లో కామన్ గా ఉన్న కోడ్ ఏంటంటే సో ఫస్ట్ అండ్ ఫోర్త్ లో కామన్ గా ఉన్న కోడ్ సో మనకి స్టార్ అండ్ బ్రాకెట్. సో మనకి గాన్ కి కోడ్ ఏమవుతుంది అని అంటే స్టార్ అండ్ బ్రాకెట్. సో నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ మనకి ఏం మిగిలింది? గో వెంట్. సో గో వెంట్ కి ఏమై ఉండాలంటే $, బ్రాకెట్ అండ్ @స్టార్. సో మనకి గో ఆర్ వెంట్ కి సో $, బ్రాకెట్ ఆర్ @స్టార్. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే రెయిన్. సో రెయిన్ అనేది ఫస్ట్ సెకండ్ అండ్ ఫోర్త్ లో ఉంది. సో సెకండ్ అండ్ ఫోర్త్ లో కామన్ గా ఉన్న కోడ్ ఏంటి మనకి అబ్జర్వ్ చేస్తే? సో ఇవి రెండు. సో మనకి రెయిన్ కి కోడ్ ఇంకా రిమైనింగ్ బాల్ స్టోన్. సో రిమైనింగ్ రెండు మిగిలిపోయి ఉన్నాయి కాబట్టి వీటి రెండింటికి కోడ్ సో ఇవి రెండు అయి ఉండాలి. అంటే బాల్ ఆర్ స్టోన్ కి కోడ్స్ ఏమవుతాయి? సో $, ఆర్ $. సో నెక్స్ట్ రన్ ఫన్. సో రన్ ఫన్ రెండు మిగిలిపోయాయి కాబట్టి వీటి కోడ్స్ ఏమై ఉండాలి? సో @ అండ్ బ్రాకెట్. సో మనకి రన్ ఆర్ ఫన్ కి కోడ్స్ ఏమై ఉండాలి? @ అండ్ ఆర్ బ్రాకెట్. సో వీటికి కోడ్స్ వీటికి క్వశ్చన్స్ ఏం అడుగుతున్నారో చూద్దాం. సో వాట్ ఈస్ ద కోడ్ ఫర్ ద ఫ్రేజ్ ఫాస్ట్ గాన్ ఇన్ ద గివెన్ కోడ్ లాంగ్వేజ్? సో ఫాస్ట్ కి చూసున్నట్లయితే కనుక @ గాన్. సో గాన్ కి స్టార్ బ్రాకెట్. సో @ స్టార్ బ్రాకెట్ అనేది మనకి ఆప్షన్ సి లో ఉంది కాబట్టి సో వీ కెన్ గో విత్ ఆప్షన్ సి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద ఫ్రేజ్ ఫర్ ద కోడ్ $#cap %$. సో మనం సో #cap చూద్దాం. సో #cap అనేది నియర్. సో అలాగే సో #cap అనే దానికి నియర్. సో మనకి ఇక్కడ నెక్స్ట్ $. సో $. అనేది దేనికి ఉందో చెక్ చేద్దాం. సో $. అనేది మనకి బాల్ ఆర్ స్టోన్. సో బాల్ ఆర్ స్టోన్. సో మనకి నియర్ ఉండాలి, బాల్ కానీ స్టోన్ కానీ ఉండాలి. సో ఇక్కడ నియర్ ఉంది కానీ బాల్ కానీ స్టోన్ కానీ లేదు. సో మనం దీనికి ఆన్సర్ అనేది సరిగ్గా చెప్పలేము కాబట్టి కాంట్ బి డిటర్మైన్డ్ ఇస్ ద ఆన్సర్.
సో నెక్స్ట్ వాట్ ఈస్ ద కోడ్ ఫర్ ద ఫ్రేజ్ రన్ ట్రైన్ ఇన్ ద గివెన్ కోడ్ లాంగ్వేజ్. సో రన్ ట్రైన్, సో మనకి రన్కి @ అండ్ బ్రాకెట్స్, సో రన్కి @ అండ్ లేదా బ్రాకెట్స్. నెక్స్ట్ అలాగే రెయిన్, సో రెయిన్కి కోడ్స్ ఏంటనంటే కనుక సో ఇవి ఎక్కడ ఉన్నాయో చెక్ చేద్దాం. సో చెక్ చేస్తే కనుక మనకి @ అండ్ ఉంది. సో మనకి ఈ ఆప్షన్ ఉండేది ఎక్కడ ఉంది అని అంటే కనుక సో ఆప్షన్ 2లో ఉంది, అలాగే 4th కూడా ఉంది. సో అంటే either 2 or 4. సో వీ కెన్ గో విత్ ఆప్షన్ డి. నెక్స్ట్ వాట్ ఈస్ ద కోడ్ ఫర్ ద ఫ్రేజ్ ఫార్ ఫాస్ట్ ఇన్ ద గివెన్ కోడ్ లాంగ్వేజ్. సో మనకి ఫార్కి అలాగే ఫాస్ట్కి కావాలి. సో ఫార్కి కోడ్ చెక్ చేద్దాం. సో ఫార్కి కోడ్ ఏమొచ్చింది, సో ఎక్స్క్లమేటరీ ఆర్ %! సో నెక్స్ట్ ఫాస్ట్, సో ఫాస్ట్ చూసున్నట్లయితే కనుక మనకి ఫాస్ట్కి ఏమొచ్చింది @. సో @ అనేది మనకి అన్ని ఆప్షన్స్లో ఉన్నాయి. సో పర్సంటేజ్ లేదు అని అంటే కనుక !! అంటే బి అవ్వాలి, సి అవ్వాలి. సో ఆర్ ఎయిదర్ ఆప్షన్ బి ఆర్ సి. సో వీ కెన్ గో విత్ ఆప్షన్ ఈ. సో నెక్స్ట్ గ్రీన్ ల్యాండ్ ఆఫ్ ఫ్లవర్, రెడ్ ఫ్లవర్. సో ఇక్కడ మనకి ఫ్లవర్ అనేది 2 times రిపీట్ అయ్యి ఉంది కాబట్టి ఖచ్చితంగా మనకి ఇది ఎలిమినేషన్ కోడింగ్ని బేస్ చేసుకుని ఉంటుంది. సో చూద్దాం ఫస్ట్ గ్రీన్. సో మనకి ఇక్కడ గ్రీన్ అనేది ఎక్కడ కూడా రిపీటెడ్గా లేదు కాబట్టి సో దాన్ని పక్కన పెడదాం. నెక్స్ట్ ల్యాండ్, సో ల్యాండ్ అనేది చూసున్నట్లయితే కనుక మనకి ఫస్ట్లో ఉంది అండ్ లాస్ట్లో ఉంది. సో ఫస్ట్ అండ్ లాస్ట్లో కామన్గా ఉన్న కోడ్, సో ఫస్ట్ అండ్ లాస్ట్లో కామన్గా ఉన్న కోడ్ ఏముంది మనకి ఆర్పి. సో అంటే ల్యాండ్కి కోడ్ ఆర్పి. నెక్స్ట్ ఆఫ్, సో ఆఫ్ అనేది కూడా మనకి ఎక్కడా లేదు. నెక్స్ట్ ఫ్లవర్, సో ఫ్లవర్ అనేది ఫస్ట్ అండ్ సెకండ్లో ఉంది. సో ఫస్ట్ అండ్ సెకండ్లో కామన్గా ఉన్నది ZI. సో ఫ్లవర్కి మనకి ZI. ఇంకా రిమైనింగ్ మనకి గ్రీన్ ఆర్ ఆఫ్ మిగిలిపోయింది. సో గ్రీన్ ఆర్ ఆఫ్కి కోడ్ ఏమవుతుంది KNRDV. సో నెక్స్ట్ రెడ్, సో రెడ్ అనేది చూస్తే సెకండ్ అండ్ ఫోర్త్లో ఉంది. సో సెకండ్ అండ్ ఫోర్త్లో కామన్గా ఉన్న కోడ్ ఏంటి TU. సో మనకి రెడ్కి కోడ్ ఏమవుతుంది TU. సో నెక్స్ట్ ఈజ్ అనేది మనకి ఎక్కడ కామన్గా లేదు. నెక్స్ట్ బ్యూటిఫుల్ ఫస్ట్ అండ్ సెకండ్లో ఉంది. సో సెకండ్ అండ్ థర్డ్లో కామన్గా ఉన్నది ఏంటి ZL. సో బ్యూటిఫుల్కి JL. సో ఇంక రిమైనింగ్ ఈజ్కి మనకి ఏం మిగిలింది MA. సో ఈజ్కి కోడ్ ఏమవుతుంది ME. సో నెక్స్ట్ దా అనేది ఎక్కడ రిపీటెడ్గా లేదు. సో నెక్స్ట్ స్టేరీ అనేది థర్డ్ అండ్ ఫోర్త్లో ఉంది. సో థర్డ్ అండ్ ఫోర్త్లో కామన్గా ఉండేది మనకి ఇక్కడ SF. సో స్టేరీకి SF. సో ఇంక రిమైనింగ్ నైట్, సో నైట్ అనేది కూడా మనకి ఎక్కడ రిపీటెడ్గా లేదు కాబట్టి దాకి కానీ నైట్కి కానీ WYRNE. సో దాకి కానీ నైట్కి కానీ WYRNE. ఇంకా రిమైనింగ్ ఇక్కడ మనకి లైట్ మిగిలిపోయింది కాబట్టి లైట్కి కోడ్ BZ. సో లైట్కి కోడ్ BZ. సో దీన్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ ఏమని అడుగున్నారో చూద్దాం. సో వాట్ ఈస్ ద కోడ్ ఫర్ నైట్. సో ఇక్కడ మనకి నైట్కి కోడ్ ఏమవచ్చు WYRNE. సో WY అవ్వచ్చు, NE అవ్వచ్చు కాబట్టి మనం ఏదనేది డెఫినెట్గా చెప్పలేం. సో కాంట్ బి డిటర్మైన్. సో వీ కెన్ గో విత్ ఆప్షన్ E. నెక్స్ట్ వాట్ ఈస్ ద కోడ్ ఫర్ ద వర్డ్ విత్ ద కోడ్ JL. సో JLకి కోడ్ ఏంటి అని అంటున్నారు. సో JLకి కోడ్ ఏంటి బ్యూటిఫుల్. సో బ్యూటిఫుల్ అనేది ఆప్షన్ బిలో ఉంది కాబట్టి సో వీ కెన్ గో విత్ ఆప్షన్ B. వాట్ ఈస్ ద వర్డ్ విత్ ద కోడ్ MA. సో MAకి కోడ్ ఏంటో చెక్ చేద్దాం. సో MAకి కోడ్ ఏంటి మనకి ఈజ్. సో ఈజ్ అనేది మనకి ఆప్షన్ సిలో ఉంది కాబట్టి సో వీ కెన్ గో విత్ ఆప్షన్ C. నెక్స్ట్ అబ్జర్వ్ చేస్తే వాల్యూ ఫ్రెండ్స్ ఆర్ ఇన్ లైఫ్ ఈజ్ రిటర్న్. సో అలాగే గుడ్ ఫ్రెండ్స్ హెల్ప్ ఇన్ లైఫ్. సో మనకి ఇక్కడ ఫ్రెండ్స్ లైఫ్ ఇన్ అనేది రిపీటెడ్గా ఉంది కాబట్టి ఖచ్చితంగా మనకి అది ఎలిమినేషన్ కోడింగ్ అవుతుంది. సో ఫస్ట్ ఎవ్రీ వర్డ్కి కోడ్స్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫస్ట్ వాల్యూ,
సో వాల్యూ చూసుకున్నట్లయితే కనుక వాల్యూ అనేది ఫస్ట్లో ఉంది అండ్ లాస్ట్లో ఉంది. సో ఫస్ట్ అండ్ లాస్ట్లో కామన్గా ఉన్న కోడ్ ఏంటో చెక్ చేద్దాం. సో ఫస్ట్ అండ్ లాస్ట్లో కామన్గా ఉన్న కోడ్ జీబీ. సో ఎంజెడ్ కూడా ఉంది, కానీ ఎంజెడ్ అనేది సెకండ్లో కూడా ఉంది. సో సెకండ్లో మనకి వాల్యూ లేదు కాబట్టి ఓన్లీ వాల్యూకి జీబీ మాత్రమే అవుతుంది. నెక్స్ట్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ అనేది ఫస్ట్ అండ్ సెకండ్లో ఉంది. సో ఫస్ట్ అండ్ సెకండ్లో ఉన్న కోడ్ ఏంటనంటే కనుక QI అవ్వచ్చు, DL అవ్వచ్చు. సో అంటే ఏమవ్వచ్చు, మనకి ఇంకొక కోడ్ కామన్గా ఉండాలి. ఇంకొక కోడ్ కామన్గా ఉండేది ఏంటనంటే కనుక మనకి ఇన్ ఉంది, అలాగే లైఫ్ కూడా మనకి ఇన్ అనేది మనకి ఫస్ట్ సెకండ్ థర్డ్లో ఉంది. సో మనకి ఏంటంటే లైఫ్. సో అంటే ఫ్రెండ్స్ ఆర్ లైఫ్. సో ఫ్రెండ్స్ ఆర్ లైఫ్కి మనకి కోడ్ ఏమై ఉండాలి, QI or DL. నెక్స్ట్ ఆర్. సో మనకి ఇక్కడ ఆర్ అనేది చూస్తే ఎక్కడ కూడా రిపీటెడ్గా లేదు. నెక్స్ట్ ఇన్ ఫస్ట్లో ఉంది, సెకండ్లో ఉంది, థర్డ్లో ఉంది. సో ఫస్ట్ అండ్ సెకండ్లో థర్డ్లో కామన్గా ఉండేది ఎంజెడ్. సో మనకి ఇన్కి కోడ్ ఏమవుతుంది, ఎంజెడ్. నెక్స్ట్ ఇంక రిమైనింగ్ మిగిలిపోయింది ఆర్. సో రిమైనింగ్ కోడ్ ఏం మిగిలింది మనకి ఇక్కడ ఆర్కి, IR. నెక్స్ట్ సెకండ్ దాంట్లో చూస్తే కనుక గుడ్, హెల్ప్, ప్రాబ్లం. సో మనకి ఇక్కడ గుడ్ అనేది ఎక్కడా లేదు, హెల్ప్ అనేది సెకండ్ అండ్ థర్డ్లో ఉంది, అలాగే ప్రాబ్లం అనేది కూడా సెకండ్ అండ్ థర్డ్లో ఉంది. అంటే హెల్ప్ ఆర్ ప్రాబ్లంకి కోడ్స్ చెక్ చేయాలి. సో ఇక్కడ మనకి SB కామన్గా ఉంది, అలాగే TH కామన్గా ఉంది. అంటే SBRTH. సో నెక్స్ట్ ఇంక రిమైనింగ్ మనకి గుడ్ అనేది మిగిలిపోయింది. సో రిమైనింగ్ గుడ్కి కోడ్ ఏం మిగిలిపోయింది మనకి అక్కడ, EC. సో లాస్ట్లో ఇంకా గివ్స్. సో గివ్స్కి VA. సో గివ్స్కి కోడ్ ఏముంది, VA అనేది మిగిలిపోయింది. సో దీన్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ ఏమి ఇచ్చున్నారో చూద్దాం. సో వాట్ ఈస్ ద కోడ్ ఫర్ GB అండ్ MZ రెస్పెక్టివ్లీ. సో మనకి జీబీకి వాల్యూ అండ్ ఎంజెడ్కి ఇన్. వాల్యూ ఇన్. సో వాల్యూ ఇన్ అనేది ఆప్షన్ బిలో ఉంది కాబట్టి సో వీ కెన్ గో విత్ ఆప్షన్ బి. నెక్స్ట్ వాట్ ఈస్ ద కోడ్ ఫర్ గుడ్ ఫ్రెండ్స్ ఇఫ్ లైఫ్ వాల్యూ ఈస్ కోడెడ్ యాజ్ QIGB. గుడ్ ఫ్రెండ్స్కి అడుగుతున్నారు, చెక్ చేద్దాం. సో ఫ్రెండ్స్కి QIDL కదా, QI or DL. దేనికి, ఫ్రెండ్స్కి. సో మనకి ఇక్కడ చూస్తే QI అనేది ఆల్రెడీ ఇచ్చేస్తున్నారు, అంటే ఖచ్చితంగా ఫ్రెండ్స్కి కోడ్ ఏమై ఉండాలి, DL. సో DL అనేది మనకి 2 ఆప్షన్స్లో ఉంది. అలాగే గుడ్కి చెక్ చేద్దాం. సో గుడ్కి చెక్ చేస్తే EC. సో అంటే ECDL అనేది ఆప్షన్ Dలో ఉంది కాబట్టి సో వీ కెన్ గో విత్ ఆప్షన్ D. నెక్స్ట్ వాట్ ఈస్ ద కోడ్ ఫర్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్కి కోడ్ ఏమి ఇచ్చున్నారు చూద్దాం. సో ఫ్రెండ్స్కి కోడ్ QI or DL. QI or DL. సో మనకి ఆప్షన్ బిలో ఏలో ఉన్నాయి, ఏదనేది డెఫినెట్గా చెప్పలేము కాబట్టి సో కాంట్ బి డిటర్మైన్, వీ కెన్ గో విత్ ఆప్షన్ D. నెక్స్ట్ వాట్ ఈస్ ద కోడ్ ఫర్ ప్రాబ్లమ్ ఇన్ లైఫ్ ఇఫ్ హెల్ప్ ఫ్రెండ్స్ ఈస్ కోడెడ్ యాజ్ QISB. సో ప్రాబ్లమ్ ఇన్ లైఫ్. సో మనకు అడుగుతుంది ప్రాబ్లమ్ ఇన్ లైఫ్, చెక్ చేద్దాం. సో ప్రాబ్లమ్కి SB or TH. సో ప్రాబ్లమ్కి SB or TH. సో మనకి ఇన్కి కోడ్ చెక్ చేస్తున్నట్లయితే ఇన్కి MZ. నెక్స్ట్ లైఫ్. సో లైఫ్కి కోడ్స్ చూస్తున్నట్లయితే సో ఇక్కడ లైఫ్కి QIDL, QI or DL. ఫస్ట్ మనం MZ అనేది ఏ ఆప్షన్స్లో ఉందో చెక్ చేద్దాం. సో MZ అనేది ఆప్షన్ బిలో ఉంది, సిలో ఉంది. సో మనకి SBTH ఏదో ఒకటి కనిపించాలి, SBTH. QIDL. సో మనకి ఇక్కడ QI కనిపించట్లేదు, DL కనిపిస్తుంది కాబట్టి సో వీ కెన్ గో విత్ ఆప్షన్ C. If code for life gets interchanged with problem and then gives problem is coded as DLVA, then what is the possible code for friends are good. సో మనకి సో లైఫ్ కోడ్ అనేది ప్రాబ్లం కోడ్తో ఇంటర్చేంజ్ చేయమని చెప్పుకున్నాడు. సో అంటే లైఫ్ కోడ్ అనేది ప్రాబ్లంకి, ప్రాబ్లం కోడ్ అనేది లైఫ్కి తీసుకుంటాం. సో ఫస్ట్ లైఫ్ కోడ్ ఏంటో చెక్ చేద్దాం. సో మనకి లైఫ్కి కోడ్ ఏమొచ్చింది, సో QI or DL. సో లైఫ్కి QDL or QI.
సో అంటే ప్రాబ్లంకి తీసుకోవాలి. సో నెక్స్ట్ ప్రాబ్లం కోడ్ ఏమొచ్చిందో చెక్ చేద్దాం. సో ప్రాబ్లం కోడ్ చెక్ చేస్తే SBRTH. సో SBRTH. సో మనకి ఇక్కడ ఏమని అంటున్నారంటే సో గివ్స్ ప్రాబ్లమ్ ఈస్ కోడెడ్ యాజ్ DL. సో అంటే ఇక్కడ ప్రాబ్లంకి DLVA ఇచ్చున్నారు, గివ్స్ ప్రాబ్లమ్ DLVA ఇచ్చున్నారు. సో ప్రాబ్లంకి మనం DLగా తీసుకుంటే కనుక సో ఖచ్చితంగా మనకి గివ్స్కి VA అవుతుంది. సో అయితే మనకి ఫ్రెండ్స్ ఆర్ గుడ్ అని అడుగున్నారు. సో ఫ్రెండ్స్ ఆర్ గుడ్కి కోడ్ ఏమవుతుందో చెక్ చేద్దాం. సో ఇప్పుడు లైఫ్ అని అంటే కనుక సో లైఫ్ అన్న ఫ్రెండ్స్కి ఒకటే. సో ఇది ఏమవుతుందంటే లైఫ్ ఆర్ ఫ్రెండ్స్కి అవుతుంది. సో ఈ ప్రాబ్లం అనేది దేనికి అవుతుందని అంటే ప్రాబ్లం ఆర్ హెల్ప్కి అవుతుంది. సో ప్రాబ్లం ఆర్ హెల్ప్. సో మనకి ఫ్రెండ్స్ ఆర్ గుడ్ అడుగున్నారు కాబట్టి ఫ్రెండ్స్కి ఏమవ్వాలి, SBRTH అయ్యి ఉండాలి. సో ఇక్కడ SBRTH అనేది ఎక్కడా లేదు కాబట్టి సో నన్ ఆఫ్ దిస్ అవుతుంది. సో వీ కెన్ గో విత్ ఆప్షన్ E. నెక్స్ట్ సో ఇన్ ఏ సర్టెన్ కోల్డ్ లాంగ్వేజ్ రమ్ అండ్ కోక్ బాటిల్. సో కోక్ అండ్ బియర్ షాంపూ. సో మనకి ఇక్కడ చూస్తే కనుక కోక్ అనేది 2 times రిపీట్ అయ్యి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇది ఏమవుతుంది, ఎలిమినేషన్ కోడింగ్. సో ఎవ్రీ వర్డ్కి ఫస్ట్ కోడ్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో రమ్ అనేది మనకి ఎక్కడుందో చెక్ చేస్తే కనుక సో ఎక్కడ కూడా లేదు కాబట్టి సో దాన్ని పక్కన పెడదాం. నెక్స్ట్ ఎండ్. సో ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్. సో ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్లో కామన్గా ఉన్న కోడ్ ఏంటో చెక్ చేస్తే కనుక సో ND. సో అంటే మనకి ఎండ్కి కోడ్ ఏమవుతుంది, NB. సో నెక్స్ట్ కోక్. సో కోక్ అనేది కూడా మనకి ఫస్ట్లో ఉంది అండ్ సెకండ్లో ఉంది. సో ఫస్ట్ అండ్ సెకండ్లో కామన్గా ఉండే కోడ్ చూద్దాం. సో కామన్గా ఉండే కోడ్ ఏంటి మనకి, KE. సో అంటే కోక్కి కోడ్ KE అవుతుంది. నెక్స్ట్ బాటిల్. సో బాటిల్ అనేది మనకి ఫస్ట్ అండ్ థర్డ్లో ఉంది. సో ఫస్ట్ అండ్ థర్డ్లో కామన్గా ఉండే కోడ్ చెక్ చేస్తే కనుక మనకి LE. సో బాటిల్కి సో LE. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రమ్ అనేది ఫస్ట్ అండ్ లాస్ట్లో ఉంది. సో ఫస్ట్ అండ్ లాస్ట్లో కామన్గా ఉండేది UM. సో రమ్కి కోడ్ ఏమవుతుంది, UM. సో ఇంక రిమైనింగ్ సో బేర్. సో బేర్కి ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్లో ఉంది. సో సెకండ్ అండ్ థర్డ్లో కామన్గా ఉన్న కోడ్ AR. సో బియర్కి కోడ్ ఏమవుతుంది, AR. నెక్స్ట్ షాంపూ. సో ఇంక రిమైనింగ్ మనకి షాంపూకి ఏం కోడ్ మిగిలింది, O. సో షాంపూకి కోడ్ O. నెక్స్ట్ ఇందులో చూస్తే కనుక విస్కీ. సో విస్కీ అనేది మనకి థర్డ్ అండ్ ఫోర్త్లో ఉంది. సో థర్డ్ అండ్ ఫోర్త్లో కామన్గా ఉండేది KY. సో విస్కీకి కోడ్ ఏమవుతుంది అని అంటే కనుక KY. ఇంకా రిమైనింగ్ ఆల్వేస్ డ్రింక్. సో మనకి ఇక్కడ చూస్తే ఆల్వేస్ ఆర్, డ్రింక్కి కోడ్ చూసున్నట్లయితే కనుక మనకి ఏమవ్వాలి, సో మనకి YSRNK. సో డాష్ ఈస్ ఇక్కడ క్వశ్చన్స్ చూసున్నట్లయితే డాష్ ఈస్ కోడెడ్ యాజ్ AR. సో ARకి కోడ్ ఏంటి, బేర్. సో బేర్ అనేది ఆప్షన్ Bలో ఉంది కాబట్టి సో వీ కెన్ గో విత్ ఆప్షన్ B. నెక్స్ట్ ఆల్వేస్ ఈజ్ కోడెడ్ యాజ్. సో మనకి ఆల్వేస్కి కోడ్ అడుగుతున్నారు. ఆల్వేస్కి కోడ్ YSRNK. సో YSRNK కాబట్టి ఆప్షన్ A or B. సో వీ కెన్ గో విత్ ఆప్షన్ D. సో నెక్స్ట్ వాట్ ఈస్ ద కోడ్ ఫర్ డ్రింక్ కోడ్. సో డ్రింక్కి కోడ్ ఏంటంటే కనుక NK. సో కోక్కి కోడ్ KE. సో KENK. సో మనకి సో డ్రింక్కి YSRNK ఉంది. సో మనకి YS కూడా అవ్వచ్చు, అంటే YSKE అవ్వచ్చు లేదా NKKE అవ్వచ్చు. సో YSKE ఉంది ఆర్ NKKE ఉంది కాబట్టి ఎయిదర్ ఆప్షన్ A or B. సో వీ కెన్ గో విత్ ఆప్షన్ E. నెక్స్ట్ సో AR, ND, LR కోడ్స్ ఫర్. సో AR అనేది మనకి BRకి అవుతుంది, ND అనేది ఎండ్కి అవుతుంది, LE అనేది బాటిల్. సో మనకి ఏమై ఉండాలి, బేర్ అండ్ బాటిల్. సో ఆప్షన్ Aలో ఉంది కాబట్టి సో వీ కెన్ గో విత్ ఆప్షన్ A. నెక్స్ట్ వాట్ ఈస్ ద కోడ్ ఫర్ ఎండ్. సో ఎండ్కి కోడ్ ఏంటి, ND. సో ND అనేది ఆప్షన్ Cలో ఉంది కాబట్టి సో వీ కెన్ గో విత్ ఆప్షన్ C. నెక్స్ట్ సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక సో బౌల్ ఈజ్ ఫుల్ విత్ ఎర్లీ విత్ అనేది మనకి 2 times రిపీట్ అయింది కాబట్టి ఖచ్చితంగా ఇది ఏమవుతుంది, ఎలిమినేషన్ కోడింగ్ అవుతుంది. సో ఫస్ట్ ఎవ్రీ వర్డ్కి కోడ్స్ చూద్దాం. సో బౌల్ అనేది మనకి అబ్జర్వ్ చేస్తున్నట్లయితే కనుక సో మనకి ఎక్కడుంది, ఫస్ట్లో ఉంది, సెకండ్లో లేదు, థర్డ్లో లేదు అండ్ ఫోర్త్లో లేదు. సో అంటే ఇది సింగిల్ వర్డ్. సో దాన్ని పక్కన పెట్టుకుందాం.
సో నెక్స్ట్ ఈజ్ అనేది కూడా మనకి ఫస్ట్లో ఉంది అండ్ లాస్ట్లో ఉంది. సో ఫస్ట్ అండ్ లాస్ట్లో కామన్గా ఉండే కోడ్ ఏంటి? ఎంపీ. సో అంటే ఈజ్ అనేది ఏమవుతుంది? కోడ్ ఎంపీ. నెక్స్ట్ ఫుల్. సో ఫుల్ అనేది మనకి సెకండ్లో ఉంది అండ్ ఫస్ట్లో ఉంది, థర్డ్లో ఉంది. సో ఫస్ట్ అండ్ థర్డ్లో కామన్గా ఉండేది ఏంటి మనకి? ఆర్టీ. సో మనకి ఫుల్కి ఏమవుతుంది? ఆర్టీ. సో నెక్స్ట్ విత్. సో విత్ అనేది చెక్ చేస్తే ఫస్ట్ అండ్ సెకండ్లో ఉంది. సో ఫస్ట్ అండ్ సెకండ్లో కామన్గా ఉన్నది చెక్ చేస్తే యూవి. సో విత్కి కోడ్ యూవి. సో ఇంకా రిమైనింగ్ మనకి బౌల్ మిగిలిపోయింది కాబట్టి సో రిమైనింగ్ కోడ్ డబ్ల్యూకే. సో బౌల్కి కోడ్ ఏమవుతుంది? డబ్ల్యూకే. నెక్స్ట్ ఎర్లీ. సో ఎర్లీ అనేది చెక్ చేస్తే మనకి ఎక్కడా లేదు, పక్కన పెడదాం. నెక్స్ట్ పాజిటివ్. సో పాజిటివ్ అలాగే ఎనర్జీ. సో ఇక్కడ కూడా పాజిటివ్ ఎనర్జీ రెండు ఉన్నాయి కాబట్టి ఈ రెండు వాటిలో 2 కోడ్స్ ఉంటాయి. సో ఎక్స్టీ అలాగే జేబీ. సో పాజిటివ్కి కానీ ఆర్ ఎనర్జీకి కానీ కోడ్స్ ఏమవుతాయి అని అంటే ఎక్స్టీ ఆర్ జేవి. సో నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ మనకి అబ్జర్వ్ చేసినట్లయితే ఎర్లీ. సో ఎర్లీకి ఏం మిగిలి ఉన్నాయి? ఎల్ఏ కాబట్టి సో ఎల్ఏ అనేది కోడ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ మనకి థర్డ్ దాంట్లో చూస్తే కనుక యాటిట్యూడ్. సో యాటిట్యూడ్కి ఏమవుతుంది? ఇంకా బీడీ మిగిలింది కాబట్టి బీడీ. సో దీనికి కూడా బీడీ. ఇంకా రిమైనింగ్ మనకి రియల్లీ అలాగే మ్యాటర్స్. సో రియల్లీ ఆర్ మ్యాటర్స్. సో దీనికి ఏమవుతుంది? కేజే ఆర్ డిటి. సో దీన్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ ఏమి ఇచ్చున్నారో చూద్దాం. సో విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ వర్డ్ విల్ బి కోడెడ్ యాజ్ డిటి. సో డిటి అంటే కోడ్ ఏమవచ్చు? రియల్లీ అవ్వచ్చు, మ్యాటర్స్ అవ్వచ్చు. సో రియల్లీ ఆర్ మ్యాటర్స్, ఎయిదర్ ఆప్షన్ రియల్లీ ఆర్ మ్యాటర్స్, ఆప్షన్ డి ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ వాట్ విల్ బి ద కోడ్ ఫర్ ద వర్డ్ ఎర్లీ. సో ఎర్లీకి కోడ్ ఏమవ్వచ్చు? సో ఎర్లీకి కోడ్ చూసుకుంటే ఎల్ఈ. సో మనకి ఎల్ఈ అనేది ఆప్షన్ సిలో ఉంది కాబట్టి సో వీ కెన్ గో విత్ ఆప్షన్ సి. నెక్స్ట్ ఇఫ్ విత్ ఎనర్జీ ఫుల్ ఈస్ కోడెడ్ యాజ్ యూవి ఆర్టీ జేవి దెన్ వాట్ ఈస్ ద కోడ్ ఫర్ పాజిటివ్ యాటిట్యూడ్. సో పాజిటివ్ యాటిట్యూడ్ అడుగున్నారు కాబట్టి సో ఇక్కడ మనకి పాజిటివ్కి ఎక్స్టీ ఆర్ జేవి. సో మనకి పాజిటివ్కి ఏమవ్వాలి? ఎక్స్టీఆర్ జేవి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నట్లయితే కనుక మనకు ఆల్రెడీ జేవి అనేది దీనికి ఇక్కడ ఇచ్చేసి ఉన్నారు కాబట్టి సో పాజిటివ్కి ఏమవ్వాలి? ఎక్స్టీ. సో ఎక్స్టీ ఉండాలి. అలాగే యాటిట్యూడ్కి ఏంటో చెక్ చేద్దాం. సో యాటిట్యూడ్కి చూసున్నట్లయితే బీడీ. సో ఎక్స్టీ బీడీ. సో ఎక్స్టీ బీడీ అనేది ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి సో వీ కెన్ గో విత్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ కాంబినేషన్ ఇస్ డెఫినెట్లీ ట్రూ. రియల్లీ కేజే చూద్దాం. సో రియల్లీ కేజే అది డెఫినెట్గా చెప్పలేం. సో నెక్స్ట్ అలాగే మ్యాటర్స్ డిటి. సో మ్యాటర్స్ డిటి అనేది కూడా మనం చెప్పలేం. సో నెక్స్ట్ ఐఎస్ ఈజ్ బీడీ. సో ఈజ్కి చూసినట్లయితే ఎంపీ కాదు. సో నెక్స్ట్ బౌల్ డబ్ల్యూకే. సో బౌల్కి చూసినట్లయితే డబ్ల్యూకే. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.